హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'డ్రాకులా' మైథిలి వెంకటేశ్వరరావు గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ప్రారంభం. ఆకాశంలో నక్షత్రాలు లేవు. అంతా చీకటే. ఊరి బయట బీడుపడిన పొలాల్లో ఎండిపోయిన పిచ్చి మొక్కల మధ్య కాపురముట్టిన కీచురాళ్ళు ఘీ అని శబ్దం చేస్తూ అరుస్తున్నాయి. అలాంటి సమయంలో వచ్చిందామె. అది కూడా పరిగెత్తుతూ. జుట్టు చెదిరిపోయింది. ఎగిసిపడుతున్న కెరటంలా ఉంది. పెట్టుకున్న బొట్టు చెదిరుంది. అదిగో అక్కడుంది. ఎవరిదో మగ గొంతు. ఆమె ఉలిక్కి పడింది. చీకటిని చీల్చుకుని బాణంలా పరిగెత్తింది. ఆమె వెనక 6 వ్యక్తులు అదే వేగంతో పరిగెడుతున్నారు. నిండా 18 ఏళ్లు కూడా ఉండవామెకి. కాలికొన్న వెండి పట్టీలు ఎగిరెగిరి పడుతున్నాయి. కట్టుకున్న చీర ముందుకు పోనీయడం లేదు. అయినా ఆమె ఓ చేత్తో కుచ్చిళ్ళెత్తి పట్టుకుని శక్తి వంచన లేకుండా పరుగులు తీస్తోంది. వెనక పరిగెడుతున్న 6గురిలో 3 ఆమెకి సమీపంలో ఉన్నారు. 3 మగవారే. అందులో ఒకరి చేతిలో పెట్రోల్ టిన్నుంది. అది పట్టుకునే పరిగెడుతున్నాడు. ఆ వెనకున్నది ఆడవాళ్లు. మొత్తం 6గురు వేటాడుతోంది ముందు పరిగెడుతోన్న ఆమె కోసమే. రాత్రి సమయం కావడంతో కింద ఏముందో కూడా తెలియడం లేదు. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేరు ఎవరు. ముళ్ళు, రాళ్ళు, రప్పలు. ఒకరిది ప్రాణభయమైతే మిగతా వారిది బ్రతుకు భయం. వారు బ్రతకాలంటే ఆమె చావాలి. ముందుకు పరిగెడుతోన్న ఆమెకి ఎదుర్రాయి తగిలింది. ఒక్క ఎగురు ఎగిరి పడింది. ఆ పడ్డంతో తలకి దెబ్బ తగిలింది. చిట్లి రక్తం వచ్చింది. ఆమె ఆ బాధని ప్రదర్శించే స్థితిలో లేదు. పడి పడ్డంతోనే వెనక్కి చూసింది. ఆ 3 వచ్చేస్తున్నారు. బాగా దగ్గరికి. లేవాలి, పరిగెత్తాలి. ప్రాణం కాపాడుకోవాలి. తన ప్రాణం కాపాడుకుంటేనే గాని వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి అవకాశం ఉండదు. అవును, వాళ్ళకి దొరకకూడదు. దొరికితే చంపేస్తారు. తను చావకూడదు. ఆ 6గురి మీద పగ తీర్చుకోవాలి. ఆమె లేచింది. మళ్ళీ చీకట్లో పరుగు ప్రారంభించింది. అప్పటికే వారు చాలా దగ్గరకొచ్చేశారు. శరీరంలో శక్తి లేదు. తలకి దెబ్బ, భరించలేని బాధ. టెన్షన్తో ఆమె పరిగెడుతుందే గాని తెలిసిపోతోంది తను వాళ్ళకి దొరకక తప్పదని. అదే జరిగితే తన ప్రాణం పోవడం ఖాయం. ఆమె పరిగెడుతూనే భగవంతుణ్ణి తలచుకుంది. ఓ భగవాన్, వీళ్ల నుంచి కాపాడు. లేదా వీళ్ల చేతిలో చావడమే నా నుదుటను రాసుంటే చచ్చాక సాధించే అవకాశం ఇవ్వు. దెయ్యంగా మారి వీళ్ళని పీక్కు తినేలా చెయ్యి. చావబోతూ కోరుకునే ఏ కోరికనైనా నువ్వు తీరుస్తావని నేను చదువుకున్న పురాణాల్లో ఉంది. అదే నిజమైతే నాకు అవకాశం ఇవ్వు. ఆమెక పరిగెత్తలేకపోయింది. ఎడారిలో ఎండమావిలా ఆమెకెదురుగా ఏదో పౌడుబడ్డ ఇల్లు కనిపించింది. అదేంటో ఎందుకక్కడుందో చూడలేదు. అటుకేసి పరిగెత్తింది. లోనికెళ్ళి తలుపులేసుకుందామని. దగ్గరికి వెళ్ళాక గాని తెలియలేదు దానికి తలుపులు లేవని. ఆమె అదిరే గుండెలతో వెనుతిరిగింది. అప్పటికే వాళ్ళు తాపీగా చుట్టూ నిలబడ్డారు. వెనక నుంచి ఆడవాళ్లు కూడా పరిగెత్తుకొచ్చారు. 6గురు రొప్పుతూ చూశారు కసిగా. ప్రాణభయంతో వెనకడుగు వేసింది. పెట్రోల్ టిన్ను పట్టుకున్న అతను మూత తీసి విసురుగా ఆమెపై చల్లాడు. చల్లగా ఐస్ పడ్డట్టు అనిపించింది. ఆమెకి ఎటు పోవడానికి ఆస్కారం లేదు. అసహాయంగా నిలబడుంది. మరొకతను అగ్గిపుల్ల గీశాడు. ఆమె గుండెలు గొవ్వబలాడాయి. అతను వికృతంగా నవ్వుతూ అగ్గిపుల్ల ఆమె మీదకి విసిరేశాడు. అగ్గిపుల్లొచ్చి పెట్రోల్తో తడిసిన శరీరం మీద పడ్డం ఆలస్యం. బొగ్గున మంటలు. ఆమె భయంకరంగా అరిచింది. పోసే, మిగిలిన పెట్రోల్ కూడా. టిన్నులోని మిగతా పెట్రోల్ను కూడా గుమ్మరించాడు. నిలువెల్లా మంటలు. కట్టుకున్న చీరని 18 సంవత్సరాల శరీరాన్ని కాలుస్తున్నాయి. ఆ బాధకి భయంకరంగా అరుస్తోంది. మాంసం ఉడుకుతున్న వాసన చుట్టూ ఆవరించింది. దాంతోపాటు గుడ్డలు కాలుతున్న వాసన కూడా. కొంతసేపటికి ఆమె కేకలాపేసింది. దబ్బున కింద పడిపోయింది. మంటలు మాత్రం ఆమెని కాల్చేస్తూనే ఉన్నాయి. శ్మశానంలో శవాన్ని కాల్చే కాపరిలా వాళ్ళు కొళ్ళబొడిచారు. ఇంకా పచ్చి మాంసం కాలకుండానే మిగిలిపోయింది. ఆనవాళ్ళు తెలియకూడదు తమ్ముడు. మరికొంత పెట్రోల్ పోసి తగలబెట్టు. చచ్చిపోయిన ఆ శరీరం మీద మళ్ళీ పెట్రోల్ పోశారు. ఈసారి అగ్గిపొల్ల వెలిగించకుండానే అగ్నిదేవుడు తన సహస్ర నాలుకలతో ఆవులించాడు. విరుచుకుని పడ్డాడు. అరగంట సేపు జరిగిందా శవదహనం. 5 అడుగుల శరీరం బూడిదిగా మారింది. అప్పుడు గాని వాళ్ళు వెనుతిరగలేదు. వాళ్ళు ఆ ప్రదేశం నుంచి వెళ్లిన మరుక్షణం ఆకాశం భయంకరంగా ఉరిమింది. నల్లటి మేఘాలు మిడతల దండులా తరలొచ్చాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రచండంగా పడ్డం ప్రారంభించింది.
ప్రకృతి పరశురామ అవతారం ఎత్తింది. చెట్లు వేళ్లతో సహా కదిలిపోతున్నాయా అన్నట్లు ఊగడం ప్రారంభించాయి. చూస్తుండగానే కనుచూపు మేరంతా నీటితో నిండిపోయింది. ఎప్పుడో తెల్లవారుజామున శాంతించింది. మళ్ళీ కన్నతల్లిలా ప్రశాంతంగా ఉండిపోయింది ప్రకృతి మాత. ఇప్పుడు ఓ శవాన్ని కాల్చిన దాఖలాలు అక్కడేమీ లేవు. ఎముకలు, ఇంకా కాలకుండా మిగిలిపోయిన మాంసపు ముద్దలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. శరీరం కాలి బూడిదిగా మారింది. అక్కడే ఆ మట్టిలోనే కలిసిపోయింది. పాల మీద మీగడ కట్టినట్టు తెల్లగా పొరుచుకునుంది. మట్టిలో మట్టిగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆకాశం మేఘావృతమై ఉంది. తూర్పు నుంచి చల్లటి గాలి రివ్వున వీస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారి ఆకాశం అదిరింది. భూమి వణికింది. మహోజ్వాల ప్రకాశంగా పిడుగు ఆ మేఘాన్ని చీల్చుకుని బయటపడింది. పైనుంచి ఎవరో మండుతున్న కాగడాన్ని విసిరినట్టు వస్తోంది. అది పడ్డ శబ్దానికి బిడ్డని కన్న తల్లిలా భూమి అరిచింది. అప్పుడే చినుకులు ప్రారంభమయ్యాయి. టపటపా. ఒక్కసారిగా ప్రకృతి మారిపోయింది. చెట్లు విరబోసుకున్న దెయ్యాల్లా కదులుతున్నాయి. వర్షం ఉధృతమైంది. తెరపిచ్చే ఉద్దేశం లేనట్లు తూర్పు నుంచి మేఘాలు హడావిడిగా వస్తున్నాయి. నల్లటి తారు రోడ్డు మీద పాదరసంలా జారిపోతోంది మారుతి లేటెస్ట్ మోడల్ కారు. అద్దాల మీద ఎడతెరిపి లేకుండా వర్షపు దారులు కురుస్తూనే ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తున్న శ్యామ్ పక్కకు చూసి, డియర్, మనం ఆగడం శ్రేయస్కరంలా ఉంది. ఎదురు వర్షం తప్ప మరేం కనపడ్డం లేదు చెప్పాడు. అటుకేసున్న రోజీ భారంగా కదిలింది. అమ్మా అంది బాధగా. జాగ్రత్త. నిండు నెలల మనిషివి. ఇంత దూరం తీసుకురావడం రిస్క్ అని ఆలోచించలేదు. నిన్ను తీసుకురాకుండా నేనక్కడనే పెళ్లికి అటెండ్ అయినా బాగుండేది. రోజీ తన 9 నెలల కడుపును పదిలంగా పట్టుకుంటూ సర్దుకుని కూర్చుంది. శ్యామ్ కారుని ఓ పక్కగా ఆపాడు. ఉరుములతో మెరుపులతో ప్రతిధ్వనిస్తోంది. పిడుగులు పడేలా ఉన్నాయి. చెట్టు కింద ప్రమాదం డియర్. పిడుగులతో వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండకూడదు అంది రోజీ. శ్యామ్ కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చి ఓపెన్ ప్లేస్లో ఆపాడు. వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. క్షణానికి పెరిగిపోతోంది. గాలి వేగానికి కారు కదులుతోంది. కనుచూపు మేరలో ఏ వాహనమూ వస్తున్న జాడలేదు. రాత్రి 11 గంటలు. చుట్టూ చిమ్మ చీకటి. భయంకరమైన వర్షం. భయంగా భర్తని ఆనుకుని కూర్చుంది. శ్యామ్ హెడ్ లైట్స్ ఆన్ చేసి భార్యని పొదివి పట్టుకున్నాడు. భయం లేదులే. ఉరుములు, మెరుపులు, దేవతల చప్పట్లు. అమ్మా అంది పొత్తి కడుపుని పట్టుకుని తిరిగిపోతూ. శ్యామ్ మరింత భద్రంగా పట్టుకున్నాడు. భరించలేకుండా ఉన్నానండి. పడుకోవాలనిపిస్తోందండి. యేసుప్రభు, నువ్వే మాకు రక్ష వేడుకున్నాడు శ్యామ్. రోజుకి నిప్పులు ఎక్కువయ్యాయి. ప్రకృతిలా ఆమె ఊగిపోతోంది. ఉధృతమవుతున్న వర్షాన్ని, ప్రకృతిని లెక్క చేయకుండా కారుని స్టార్ట్ చేశాడు. ఫ్లడ్ లైట్ కాంతి వర్షపు చినుకులను చీల్చుకొని పోతోంది. లాభం లేదండి. 10 మైళ్ళ దాకా ఊరు కనపడదు. బాధని బెగబెట్టుకుంటూ అంది. పావుగంట ఊర్చుకో. 10 నిమిషాల్లో తీసుకువెళతాను. యాక్సిలేటర్ బలంగా అదుముతూ చెప్పాడు. రోజీ ఎగిరెగిరి పడుతోంది. కారు టాపు అదిరిపోయేలా అరుస్తోంది. కారు వేగానికి కడుపులో బిడ్డ కదులుతూ ఉండడంతో దాని తాలూకా బాధతో ఆమె అతలకుతలమవుతోంది. శ్యామ్ ఏదైతే అయిందని కారు స్లో చేశాడు. గాఢాంధకారమైన చీకటి. రోజీని పొదివి పట్టుకుని పడుకో డియర్ అన్నాడు. లాభం లేదండి. బిడ్డ ఎక్కువసేపు లోపల ఉండనంటుంది. ఈ ప్రపంచంలోకి రావడానికి ఊళ్ళురుతోంది. ఆపడం నా వల్ల కాదు. రోజీ రిలాక్స్ చెబుతున్నాడు శ్యామ్. దగ్గరలో ఇల్లేమైనా ఉందేమో చూడండి. ఈ బాధ తట్టుకోలేకుండా. శ్యామ్ చుట్టూ చూశాడు. గాఢాంధకారమైన చీకటి. ఆ చీకటిలో చిరుదివ్వె. దూరంగా సన్నని వెలుగు. బహుశా పొలంలో మంచయి ఉంటుంది. రోజీ అక్కడేదో మంచు ఉన్నట్లుంది. వెళదామా? రోజీ తల ఊపింది. కారులో ఆమె పడుకోలేకపోతోంది. కాళ్ళు కదల్చడానికి కూడా వీల్లేదు. రాగలవా? లేవనెత్తుతూ అడిగాడు. రోజీ పళ్ళ బిగువున బాధని అదింపెట్టి లేచింది. శ్యామ్ ఓ చేతితో డోర్ తెరిచాడు. రివ్వున గాలి దూసుకొచ్చింది. వేగంగా పడుతోన్న వర్షపు తాలూకా జల్లు ఇద్దర్నీ తడిపేసింది. శ్యామ్ రోజీని పట్టుకుని దిగాడు. దగ్గరలో ఉంది. నెమ్మదిగా పద. డాష్ బోర్డులోంచి టార్చ్ లైట్ అందుకుని డోర్ మూస్తూ చెప్పాడు. రోజీ అడుగు తీసి అడుగు వేసింది భర్త సహాయంతో. కింద ముళ్ళున్నట్టున్నాయి. జాగ్రత్త చెబుతూనే తీసుకువెళుతున్నాడు శ్యామ్. కిందంతా బురద. పంట పొలం అనుకున్నారు, కానీ కాదు, బీడు భూమి. అడుగు తీసి అడుగేయడం కష్టంగా ఉంది. పోనీ కారులోనే కూర్చుందామా?
అరిచాడు. ఆ హోరులో అరిస్తేనే కాని వినిపించడం లేదు. రోజీ తల అడ్డంగా ఆడించింది. ఈ సమయంలో ఆడదాని బాధ మీకు తెలీదండి. కష్టమైనా వెళదాం. కాస్త విశాలంగా పడుకునే స్థలముంటే చాలు. క్రింద వర్షపు నీటిలో పాదాలు మునిగిపోతున్నాయి. అడుగు వేసినప్పుడల్లా తీయడానికి కష్టపడాల్సొస్తోంది. బురదలో వేసిన కాలు రానంటోంది. ప్రభువా! నీ బిడ్డకి అంత కష్టం తెచ్చావయ్యా! ఈ నడి సముద్రంలో నువ్వే మాకు రక్ష. శ్యామ్ మరోసారి ప్రభువును తలచుకున్నాడు. గాలి జూంకార శబ్దం చేస్తూ తిరుగుతోంది. రోజీ పమిట చెంగు గాలిపటంలా రెపరెపలాడుతోంది. పైగా ఆమెను బ్యాలెన్స్గా ఉండనీయడం లేదు. శ్యామ్‌కి పమిట కొంగును పట్టుకోవడం సాధ్యం కావడం లేదు. ఓ పక్క భార్య, మరో పక్క పమిట చెంగు. బ్యాలెన్సు చేసుకోలేకపోతున్నాడు. లాభం లేదు రోజీ, చీర విప్పేయ్. లేదంటే ఈ గాలి తాకిడికి మనం నిలబడ్డం కష్టం. ఆ ఈదురు గాలిలోనే ఆమె తలాడించింది. శ్యామ్ ఆగి టార్చ్ లైట్ నోట్లో పెట్టుకుని రోజీ పమిట పట్టుకుని ఊడదీశాడు. శ్యామ్ చీరని చుట్టగా చుట్టి మెడలో వేసుకున్నాడు. మళ్ళీ ముందుకు కదిలాడు. చాలా దగ్గరకొచ్చాక గాని అర్థం కాలేదు. అదో పాడుబడిన 2 గదుల ఇల్లు. అది మంచి కాదు. కాని తాను కారులోంచి లాంతరు వెలుగును చూశాడే, మరి ఆ వెలుగు ఏమైంది? ఆ బ్రహ్మాండమైన పెను తుఫాన్లో కళ్ళు చిట్లించి చూశాడు. వెలుగు, లాంతరు వెలుగు. కాని ఇక్కడ ఆ జాడ కూడా ఉన్నట్లు లేదు. టార్చ్ లైట్ ఆ ఇంట్లోకి వేశాడు. రాజులు, రాజ్యాలున్నప్పటి వారెవరో కట్టించినట్టు చూడగానే తెలుస్తోంది. కొంపదీసి ఏ రాజుదో రాణిదో సమాధి కాదు కదా? సరిగ్గా గమనించుంటే ఎవరి సమాధో శ్యామ్‌కి తెలిసుండేది. ఆ హడావిడిలో గమనించలేకపోయాడు. ఆకాశం పెళ్ళున విరిగినట్టు మధ్యకు చీలింది. మెరుపు మెరిసి మాయమైంది. రోజీని ఓ పక్కగా పడుకోబెట్టాడు. కటిక నేలపై చిరుగాలికి ఎగిరే ఎండు పొలలా ఎగురుతోంది రోజీ. కొద్దిగా ఓర్చుకో, సముదాయిస్తున్నాడు శ్యామ్. దాహం, దాహం, రోజీ మెలికలు తిరుగుతూ చెప్పింది. చుట్టూ నీరే. శ్యామ్ విరక్తిగా నవ్వుకున్నాడు. సముద్రం మీద ఉన్నవాడికి తనకి తేడా లేదు. చుట్టూ నీళ్లే, తాగడానికి పనికిరావు. తన స్థితి అదే. అనంతమైన జలధార ఆకాశాన్ని చీల్చుకుని కురుస్తోంది. పట్టడానికి, తాగడానికి పనికిరావు. అసలే రోజీ ఒట్టి మనిషి కాదు. తాగిస్తే ఏదన్నా అయితే ఏమవుతుంది? తప్పదు. అంతకు మించి గత్యంతరం లేదు. టార్చ్ లైట్ని నలువైపులా ప్రసరింపజేశాడు తిప్పుతూ. పగిలిన కొండలు, విరిగిన మూకుళ్ళు, వర్షపు నీరు పట్టడానికి పనికిరావు. పక్క గదిలో చూస్తే అనుకోవడం ఆలస్యం. రోజా డియర్, 1 మినిట్. చీకటిని చూసి భయపడకు అని పక్క గదిలోకి వెళ్ళాడు. వెళ్ళడంతోనే టార్చిని ముక్కుసూటిగా వేశాడు. టార్చ్ లైట్ వెలుగుతో పాటు అతని కనుచూపు సాగింది. అంతే, కళ్ళు పెద్దవయ్యాయి. చేతులు, కాళ్ళు వణికాయి. ఖచ్చితంగా చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల కాదు. ఎదుటి దృశ్యాన్ని చూసి గుండెలు తీసిన బంటు కూడా గుండెలు దడదళ్లాడించేలా ఉంది. పుర్రెలు. 1 కాదు, 2 కాదు, ఓ 4 దాకా. వాటి తాలూకా ఎముకలు, చేతులవి, మోకాళ్ళవి కుప్పలుగా పోసున్నాయి. శ్యామ్ భయానికి తగ్గట్టు అవి కదులుతున్నాయి. ఆ పుర్రెలు ఒకేసారి కదలడం ప్రారంభించాయి. శ్యామ్ నెత్తురు పరుగులు తీసింది. కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అవి కదులుతూనే ఉన్నాయి. పుర్రెలు కరకరమని శబ్దం చేసినట్లు అనిపించింది. బయట రోజీ రోదనలు వినిపిస్తూనే ఉన్నాయి. శ్యామ్ చేతిలో టార్చ్ లైట్ వెలుగుతూనే ఉంది. అతను మాత్రం నిశ్చేష్టతగా నిలబడిపోయాడు. కదలిక, మెదలిక లేదు. అయితే శ్యామ్ స్థాణువైంది ఆ పుర్రెల్ని చూసి కాదు, గాలికి కదిలిన వాటిని చూసి అసలే కాదు. ఎక్కడో దూరంగా ఊరకుక్క బాధగారిచిన అరుపు. ఆ గది దాటబోతూ వెనక్కి చూశాడు ఓరగా. అదే, అదే, అదే ప్రదేశం. కాకపోతే తను మొదట గుర్తుపట్టలేకపోయాడు. అదే ప్రదేశం, సందేహం లేదు. అంటే అంటే నెత్తురు గెడ్డకట్టినట్టు స్తంభించిపోయాడు. సన్నగా వెన్నుముక్క సైతం జారినట్లనిపించింది. రోజీ అరుపులు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. క్షణానికి పెరుగుతున్నాయి. మరోసారి ఆకాశం మధ్యకి చీలినట్టు మెరుపు. అదే సమయానికి రోజీ కెవ్వున కేక వేసింది. ఆ మరుక్షణంలోనే పసివాడి ఏడుపు. క్యార్! శ్యామ్ గిర్రున తిరిగాడు. రోజీ కాళ్ళ దగ్గర రక్తపు బిడ్డ. అప్పుడే బయటకొచ్చిన ప్రాణం. చుట్టూ ప్రకృతి కూడా శాంతించింది. రోజీ నీరసంగా ఆడబిడ్డ, మగబిడ్డ అంది. శ్యామ్ మోకాళ్ళ మీద వంగుతూ, మగబిడ్డ. అది కాదు, ముందు మనం ఎక్కడున్నామో చూడు. వీలైనంత త్వరగా వెళితే మంచిది అన్నాడు. రోజీ పరిసరాలు చూసింది. ప్రకృతి శాంతించడంతో కొద్దిపాటి వెలుగు కూడా వచ్చింది. రోజీ పరిశీలనగా చూసింది. కొద్దిగా గుర్తుకొచ్చింది. ఇక్కడా నేను మగబిడ్డను కంది అంది భయంగా.
ముందు పద అన్నాడు ఆమెని పొదివి పట్టుకుంటూ. 8 సంవత్సరాల తర్వాత ఆ భవనం ప్రహారీకి ప్రాకారాలకి రంగురంగుల కాగితాలు బెలూన్లు కట్టున్నాయి. ప్రధాన ద్వారం ముందున్న విశాలమైన ప్రదేశంలో పెద్ద టెంట్ వేసింది. ఆ మధ్యలో పూర్వకాలం నాటి టేబుల్ అందమైన నగిషీలతో మంచి టేకు చెక్కతో అందంగా ఉంది. దానిపైన బర్త్డే కేక్, దాని మీద 7 కొవ్వొత్తులు చిరుగాలికి కదులుతూ ఆరిపోకుండా ఉన్నాయి. ఆ కొవ్వొత్తుల వెలుగు సరిగ్గా కేక్ మీద రాసిన రాజీవ్ అన్న అక్షరాల మీద పడుతున్నాయి. ఆ టేబుల్ ముందు శ్యామ్, మధ్యలో రాజీవ్, ఆ పక్కనే రోజీ. ఆ రోజు రాజీవ్ పుట్టినరోజు. ఆ తల్లిదండ్రుల మధ్య సరికొత్త సూట్లో చిద్విలాసంగా నవ్వుతూ ఉన్నాడు రాజీవ్. శ్యామ్, రోజీ ఇద్దరూ కలిసి పుత్రుడి చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు. దానికి ముందు రాజీవ్ చేత కొవ్వొత్తులు ఆర్పించారు. పిల్లలు పెద్దలు చప్పట్లు. రాజీవ్ కేకు మొదటి ముక్కని ముందు తండ్రి నోటికి అందించి మిగిలిన ముక్కని చప్పున తల్లి నోటికి అందించాడు, ముసిముసి నవ్వులు నవ్వుతూ. మరోసారి చప్పట్లు. రోజీ రాజీవ్ నెత్తిన చిన్నగా ముట్టి గడుగ్గాయ్ అంది. శ్యామ్ కొడుకునెత్తుకుని నుదుటిన చుంబించి, డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఈ బర్త్డే ఫంక్షన్కి వచ్చినందుకు సంతోషం. విందు భోజనానికి ముందు చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్, ముందు లేడీస్కి అని ప్లీజ్ అన్నాడు ఆడవాళ్ల వంక చూసి. ఈలోగా పనివాడు సలీం ఓ ప్లాస్టిక్ డబ్బా తెచ్చి మరో విశాలమైన టేబుల్ మీద పెట్టాడు. దయచేసి ఇందులో లేడీసే పాల్గొనాలి. గెలిచిన వారికి అరుదైన బహుమతి. ఆహ్వానితుల్లో లేడీస్ ఆ టేబుల్ చుట్టూ చేరారు. వారి వెనకే వారి మగాళ్ళు. రోజీ ఆ ప్లాస్టిక్ డబ్బా మూత తెరిచి అందులోంచి కుంకుడుకాయల్లోని నల్లని గింజల్ని గుప్పెటతో తీసింది. వీటిని పైకి ఎగరేసి చెయ్యి తిప్పి వాటిని ఆపాలి. చెయ్యి మీద ఎన్ని ఉన్నాయో వాటినన్నిటినీ పరిగణలోకి తీసుకుంటాం. అలా మీరు ఎన్నిసార్లైనా ఎగరేసి చెయ్యి వెనక్కి తిప్పి నిలబెట్టొచ్చు. కేవలం 1 మినిట్ మాత్రమే. ఆలోగా మీరు ఎగరేసి చేతి మీద నిలబెట్టిన అన్ని గింజల్ని లెక్క వేస్తాం. అందరిలో ఎవరెక్కువ కుంకుడు గింజల్ని ఎగరేసి చెయ్యి వెనక్కి తిప్పి ఆపగలిగారో నిర్ణయించి వారికి బహుమతి ఇవ్వబడుతుంది. మొదట అరుంధతి పేరు చెప్పింది రోజీ నవ్వి. అమ్మో నేనా? గుండెల మీద చేయి వేసుకుంది భయంగా. ఒక డాక్టర్ అయ్యుండి అలా భయపడితే ఎలా? కమాన్, చేయి పట్టుకుని లాగింది రోజీ. అరుంధతి కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ ప్లాస్టిక్ డబ్బాలో చేయి పెట్టి గుప్పెటతో గింజల్ని తీసుకుంది. అమ్మో చాలా పట్టిందే నవ్వింది ఆహ్వానితుల్లోని ఒక ఆమె. మరే, మేడం గారు ఫీజే కాదు, ఇలాంటి చోట కూడా ఎక్కువే పడుతుంది. అరుంధతి ఆ కామెంట్ని పట్టించుకోకుండా గుప్పెట్టులోని గింజలన్నీ చిన్నగా పైకి వేసి చొప్పున చెయ్యి వెనక్కి తిప్పింది. పైకి ఎగిరిన గింజలు తిప్పిన చేతి మీద చాలా పడ్డాయి. అయితే చాలా జారిపోయాయి. 5 చెప్పాడు శ్యామ్ ఓ పక్కన టైం చూస్తూ, మరో పక్క పెన్తో అరుంధతి అన్న దగ్గర 5 అని వేసి. మరోసారి ప్రయత్నించింది అరుంధతి. ఈసారి 6, వెరసి 11. ఇంకా 2 సెకండ్స్ మాత్రమే మిగిలింది హెచ్చరించాడు శ్యామ్. అరుంధతి కంగారుగా మరోసారి పైకి వేసి చేయి తిప్పింది. హడావిడి పడ్డంతో 2 వచ్చాయి. చివరిసారి ఇంకా 1 సెకనే ఉంది. అరుంధతి సీరియస్గా దృష్టి సారించింది. వీలైనన్ని ఎక్కువ పట్టాలి. ఎంతమందిలో ఆ బహుమతి తనకే రావాలి. అరుంధతి పైకి వేసింది. అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు. పైకి ఎగిరిన గింజలను అరుంధతి ఆత్రంగా ఆపింది. అటు ఇటు జారిపోకుండా బ్యాలెన్స్ చేసింది. 10. శభాష్, అభినందించాడు శ్యామ్. అరుంధతి పక్కకొచ్చింది. ఈసారి మిసెస్ కల్పనరాయ్ చెప్పింది రోజీ. ఆ పేరుగల భారీకాయం నవ్వింది గలగల. చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొట్టారు. దాదాపు కొండ కదిలించినట్టు తన శరీరాన్ని కదిలించి నడిచింది. పిల్లలు కిలకిలా నవ్వారు. రాజీవ్ గడుసుగా, మమ్మీ, ఆంటీ కదులుతుందా లేక పెద్ద కొండ కదులుతుందా అనేది అర్థం కావడం లేదు. అలా మాట్లాడకూడదు, తప్పు, మందలించింది కొడుకుని రోజీ. మిసెస్ కల్పనారాయ్ గింజలను చేతిలోకి తీసుకుని పైకి లేపింది. చేయి తిప్పింది గాని ఒకటి నిలవలేదు. చేతుల్ని మరి అంత సుతారంగా ఉంచకూడదు అంది అరుంధతి. మిసెస్ కల్పనారాయ్ ఆ మాటల్ని పట్టించుకోకుండా ఏకాగ్రతగా మరోసారి ప్రయత్నించింది. 2, 2 అన్నారు చుట్టూ ఉన్నవారు. మిసెస్ కల్పనారాయ్ ఈసారి మరింత ఉత్సాహంగా పైకి వేసింది. 3, ఇందాక 2 కలిపి 5. నీ టైం అయిపోయింది చెప్పాడు శ్యామ్. ఆమె పక్కకొచ్చింది. తర్వాత ఎవరో చెప్పండి చెప్పింది రోజీ. ఎప్పుడూ మేమేనా? మీ తమ్ముడి భార్యని పిలవండి చెప్పింది అరుంధతి. రాగిణి రా, అలా దూరంగా ఉంటావే ఆహ్వానించింది రోజీ తోటి కొడల్ని. పాపం వాళ్ళ ఆయన మీద బెంగ పెట్టుకుందేమో మోచేత్తో పొడిచంది అరుంధతి. ఆడవాళ్లు కిలకలా నవ్వారు. మగవాళ్లు పక్కకు తిరిగారు సంస్కారంగా.
వాడికి 2 సార్లు కేబుల్ పంపించాను. ఈసారి రాని చెబుతాను అన్నాడు తమ్ముని దెప్పి పొడుస్తూ శ్యామ్. అవును, బాబాయిని రాని చెబుతాను అన్నాడు రాజు ముద్దుగా. ఏదో పనుండి రాలేకపోయింటారు అని రాగిణి డబ్బాలోని గింజలను తీసింది. సరిగ్గా అప్పుడే సైకిల్ దిగాడు వ్యక్తి. చేతిలో టెలిగ్రామ్స్ ఉన్నాయి కట్టగా. శ్యామ్ అతన్ని చూస్తూనే ఎదురెళ్ళాడు. అతనిచ్చిన కాగితం మీద సంతకం పెట్టి తీసుకున్నాడు. ఎవరండి అడిగింది రోజీ పక్కకొచ్చి. ఇంకెవరు, తమ్ముడు గారు అని చించి చదివాడు. ఎవరు, మావారేనా హడావిడిగా వచ్చి అడిగింది రాగిణి. శ్యామ్ టెలిగ్రామ్ని మడిచి అర్జెంటు మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోతున్నానని రాజీవ్కి ఆశీస్సులు తెలియజేస్తూ టెలిగ్రామ్. అది సరే, అదేంటొచ్చేసావు? ఏం చేయను, నా స్కోరు 6 అంది ఏడవలేక నవ్వుతూ. అయితే బహుమతి అరుంధతికి తప్పదన్నమాట. మరే అంది అరుంధతి. ఏమైనా ఈ ఇంటి సొమ్ముకి పెట్టుకుంటావు. అబ్బా, ఊరికి నీస్తున్నట్టు చెబుతున్నారే, కష్టానికి తగ్గ ఫలితమేగా. నేనే గెలిచాను, నాకు బహుమతి ఇవ్వండి అంది చిన్నపిల్లల. అప్పుడేనా, ఈసారి చిన్నపిల్లలకి. వారికి కూడా పోటీ పెట్టి చివరగా పెద్దల ఆశీస్సులు రాజీవ్కిప్పించి ఆ పైన బహుమతి ప్రదానాలు విందు. గుట్టగా చాక్లెట్స్ పోసి వీటి ర్యాపర్స్ని తీసేయాలి. గడువు అన్నింట్లో 1 నిమిషం చెప్పాడు. రాగిణి కలగజేసుకుని లోపలి చాక్లెట్లను తినకూడదు అని రూలేమీ లేకపోయినా తినే సమయం వృధా అయిపోవడం వల్ల ఎక్కువ ర్యాపర్స్ని ఊడదీలేరు చెప్పింది. పిల్లలు ఈ పందెంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. పెద్దలంతా చిన్నపిల్లల ఉత్సాహాన్ని ఎంజాయ్ చేస్తూ పాల్గొన్నారు. ఈసారి ప్రైజ్ రాజీవ్కొచ్చింది. రాగిణి ఓ టిఫిన్ని వేలాడదీసింది. శ్యామ్ కొడుకుని కిందకి దించి అందర్నీ ఉద్దేశించి చెప్పాడు. ఇదే చివరి పోటీ. పిల్లలకి పెద్దలకి ఉత్సాహమున్న ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు. వేలాడదీసిన టిఫిన్ని బాగా గమనించండి. మీ చేతికి ఓ కర్రేస్తాం. మీరు సరిగ్గా వెళ్ళి ఆ టిఫిన్ మీద కొట్టాలి. ఓస్, ఇంతేనా? ముందు అవకాశం నాకివ్వండి, ఓ ఊపు ఊపుతాను అంది అరుంధతి. ఆ, నీ అంత గొప్పోళ్ళు లేరని కర్ర చేతికిచ్చేటప్పుడు కళ్ళకు గంతలు కడతాం. అరుంధతి సరేనన్నట్టు తలాడించింది. అప్పుడే తయారవకు, కళ్ళకు గంతలతో పాటు ఎత్తుకుని గిరగిరా తిప్పి ఓ పక్క వదిలిపెడతాం. అరుంధతికి నీరసం వచ్చింది. అయినా వెనక్కి తగదలుచుకోలేదు. తొలి అవకాశాన్ని తనే తీసుకుంది. అరుంధతి కళ్ళకు గంతలు కట్టి చేతికి కర్రిచ్చింది రాగిణి. అప్పుడే వచ్చింది అసలు సమస్య. కళ్ళకి గంతలు కట్టి చేతికి కర్ర అయితే ఇచ్చింది గాని ఎత్తి గిరగిరా తిప్పమంటే మాటలా? అదో భారీ ఖాయం. 150 కేజీలు ఉంది అనడంలో సందేహం లేదు. ఎత్తండి, తిప్పండి అరుంధతి అసహనంగా అరిచింది. ఏంటెత్తేది? నిన్నెత్తాలంటే మాటలా? 2 టన్నులున్నావు నవ్వింది రాగిణి. అందరూ పెద్ద పెట్టుని నవ్వారు. అరుంధతి కోపంగా కాలిని నేలకేసి కొట్టింది. చిన్నగా, నేల పగలగలదు అన్నారు. ఆమె కళ్ళకి గంతలున్నాయి కాబట్టి తమ భద్రతకి డోకా లేదని తలంచి. ఎవరే ఆ మాట అంది? అరుంధతి గంతలు తీయబోయింది. శ్యామ్ చెప్పునాపి, నో సీరియస్. సరదాగా ఎవరేమన్నా పట్టించుకోకూడదు. అదే పార్టీ ప్రాథమిక రూల్. నిన్ను నేను ఎత్తుతాను, గిరగిరా తిప్పుతాను చెప్పాడు. రోజీ భర్త వంక చూసి తల ఊపింది. రాజీవ్ ఎగురుతూ చప్పట్లు కొట్టాడు. శ్యామ్ ఆమెనెత్తుకుని గిరగిరమని 2 సార్లు తిప్పి వదిలాడు. అరుంధతి ఒక్కసారి తల విదిలించుకుంది. ఏమీ అర్థం కావడం లేదు. అంతా చీకటి. చేతిలోని కర్రని ముందుకు చాపి మరో చేత్తో తడుముకుంటూ ముందుకు కదిలింది. కమాన్, ఇటు అరిచారు పిల్లలు. డాక్టర్ గారు, ఈవైపు చెప్పారు మరికొంతమంది. కాదు, ఇటువైపే అంటే? అరుంధతి, ఇటే. అరుంధతికి అర్థం కాలేదు. మాటలు ఏ వైపు నుంచి వస్తున్నాయో అర్థమవుతోంది కానీ టిఫిన్ ఏ వైపు ఉందో అర్థం కావడం లేదు. అడుగులో అడిగేసుకుంటూ నడుస్తోంది. 1 నిమిషం వృధా అయిపోయింది. తర్వాత అరుంధతి నుంచి తీసుకున్న గంతల్ని భార్యకి కట్టాడు శ్యామ్. రోజీ వద్దు వద్దంటూనే కట్టించుకుంది. చప్పట్లు, కేకలు, ఒకటే గోల. మమ్మీ, ఇటువైపు, నా వైపు తిన్నగా, ఇలాగేరా. అన్యాయం, అలా చెప్పకూడదు అరిచింది అరుంధతి. రాజీవ్ చివ్వున తలెత్తాడు. రాజీవ్, ప్లీజ్ చెప్పి, రోజీ కమాన్ అరిచాడు శ్యామ్. అరుంధతి రాజీవ్ని ఎత్తుకుని మరో పక్క నిల్చోబెట్టింది. రోజీకి కొడుకు ఎక్కడున్నాడో అర్థం కాలేదు. చప్పున ఆలోచనొచ్చింది. తాను తూలి పడబోతే రాజీవ్ కంగారుగా మమ్మీ అని పిలుస్తాడు. దాన్ని బట్టి ముందుకెళ్ళి కొడితే సరి అనుకోవడం ఆలస్యం. అడుగు ముందుకు వేస్తూ జారింది. ఆమె ఆలోచన ఫలించింది. శ్యామ్ కంగారుగా, రోజు డియర్, జాగ్రత్త అరిచాడు. అరే, పడతావ్ మమ్మీ. రాజీవ్ గొంతు. రోజీ ఎవరి గొంతుని పట్టించుకోలేదు. కొడుకు పిలుపు వినిపించిన వైపే దృష్టి సారించింది. ఆ వైపు నడిచింది. 10 అడుగులు వేసి కర్రెత్తింది. శక్తి కొద్దీ వేసింది. టంగన శబ్దం రాలేదు. పైగా కర్ర మధ్యలో ఆగింది. రోజీ గంతలు ఊడదీసుకుంది. తాను పైకెత్తి కొట్టబోయిన స్థానంలో అరుంధతి ఉంది.
చిరునవ్వుతో కర్ర పట్టుకునుంది. రోజీ పక్కకు చూసింది. ఆమెకి 10 గజాల దూరంలోనే టిఫిన్ వేలాడుతూ ఉంది. నేనే నీ కొడుకుని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చిపెట్టాను, నవ్వింది. రోజీ తినేసేలా చూసి పక్కకొచ్చింది. నేను డాడీ, నేను, అడిగాడు రాజీవ్. నవీన్ తర్వాత నువ్వు, చెప్పాడు శ్యామ్. రాజీవ్ అరుంధతి కేసి చూశాడు. అతని చిన్ని చిన్ని కళ్ళు తమాషాగా కదిలాయి. పంటితో పెదవిని అంటిపెట్టాడు. మొహంలో ఏదో తెలియని రౌద్రం వచ్చేసింది. టప్, పెదవి చిట్లింది. రక్తం ఉప్పగా తగిలింది. దాన్నెవరూ గమనించలేదు. నవీన్ అటు ఇటు అర్థం కాక నడుస్తున్నాడు. పడబోతున్న నవీన్ని రోజీ పట్టుకుని గంతలు తీసింది. డాడీ, నేను డాడీ, చెప్పాడు మూతి తుడుచుకుని. అలాగే నాన్న అని రోజీ గంతలెలాతే అన్నాడు. డియర్ ఫ్రెండ్స్, రాజీవ్తో ఆటిక సరి, ఆ పైన విందే. ఇప్పటికే కాలాతీతమైంది. ఘుంఘుంలాడే విందు భోజనం మన కోసం అవతల పక్క ఎదురు చూస్తోంది. రాజీవ్ అరుంధతికేసి చూశాడు. ఆమె ఎక్కడుందో కనుక్కోవడం అంత కష్టం కాదు. కారణం ఎప్పుడూ వాగుతూ ఉంటుంది. ఆమె దగ్గర నుంచి టిఫిన్ ఏ వైపు ఉందో చూశాడు. సరిగ్గా వ్యతిరేక దిశలో. ఆమె కదలకుండా ఉంటే చాలు, టిఫిన్ ఎక్కడుందో తనకి తెలుస్తుంది. శ్యామ్ కొడుక్కి గంతలు కట్టి పైకెత్తి గిరగలా తిప్పి వదిలిపెట్టాడు. రాజీవ్ కర్ర చేత్తో పట్టుకుని ముందుకు కదిలాడు. రాజీవ్, రా ఇటు. చకచకా రావాలమ్మా, పిల్లలు కోరసుగా అరిచారు. రోజీ ఆందోళనగా చూస్తోంది. కంగారు పడతాడేమోనని. శ్యామ్ ఉత్సాహంగా ముందుకొచ్చి తల మీద కొట్టాడు. రాజు, త్వరగా, అప్పుడే 20 సెకండ్స్ అయిపోయింది, చెప్పింది మిసెస్ కల్పనారాయ్. రావయ్యా రా, అరిచింది అరుంధతి. రాజీవ్ చేతిలోని కర్ర బీసుకుంది. ఆ గోలలో, తండ్రి అరుపుల్లో, పిల్లల కేరింతల్లో, ఆహ్వానితుల మాటల్ని రాజీవ్ విన్నది ఒకటే గొంతు. అది అరుంధతి గొంతు. ఆమె గొంతు వినిపించిన వైపు నడిచాడు. అరుంధతి ఏదో మాట్లాడుతోంది. రాజీవ్ కర్రని చేతిలోకి తీసుకున్నాడు. కళ్ళు పటపటా కొరికాడు. గంతల చాటున కళ్ళు ఎరిపెక్కాయి. తన తల్లిని గుణుక్కున్నాడు. కర్రని విసురుగా పైకి లేపాడు. ఆ బాలుడి కళ్ళల్లో తల్లే మెదులుతోంది. ఆ ప్రదేశం నుంచి వస్తున్నట్టు పక్కకు తిరిగాడు. అందరూ రాజీవ్ తిరిగాడని అనుకున్నారు. అప్పుడు కదిలాడు. ముందు శరీరం కదిలిందో చేయి కదిలిందో గాని గాలిని చీల్చుకుంటూ లేచింది. లేచిన కర్ర సరిగ్గా అరుంధతి తల మీద పడింది. అరుంధతి ఆ అంది. నడినెత్తిన పిడుగు పడ్డట్లు అనిపించింది. మొత్తం అంతా నోరు తెరిచారు. దాదాపు స్థాణువయ్యారు. స్లో మోషన్లోలా అరుంధతి చేతిని తల మీద పెట్టుకుంది. వెచ్చగా తగిలింది. తీసి చూసుకుంది. రక్తం, ఎర్రని చిక్కని రక్తం. అప్పుడు అరిచింది భయంకరంగా, పిడుగులు పడ్డట్టుగా. మొత్తం ప్రదేశమే అదిరింది. అందరూ షాక్ నుంచి తేరుకుని కదిలారు. అయితే అప్పటికే అరుంధతి కిందకి వాలిపోయి పడుంది. ఎలా ఉంది? అడిగింది రోజీ. అరుంధతి పర్వాలేదన్నట్టు తలాడించింది. మేం చాలా బాధపడుతున్నాం అలా జరిగినందుకు, నొచ్చుకుంటూ చెప్పాడు శ్యామ్. సిల్లి, వదిలేయండి. మీకంటే నేనే ఎక్కువగా బాధపడుతున్నాను. ఆనందంగా చేసుకుంటున్న పుట్టినరోజు నాడు ఏంటి ఈ అపశృతి అని. చీము పట్టే వస్తువులు తినకు, సలహా ఇచ్చింది రోజీ. డాక్టర్కా నువ్వు ఆ సలహా ఇచ్చేది? సన్నగా నవ్వాడు శ్యామ్. అరుంధతి కూడా నవ్వేసింది. భార్యాభర్తలిద్దరూ నవ్వేశారు. అరుంధతికి వస్తామని చెప్పి తెచ్చిన పళ్ళు టేబుల్ మీద పెట్టొచ్చారు. నాకెందుకో రాజీవ్ కావాలనే కొట్టాడనిపిస్తోంది, దారిలో చెప్పింది రోజీ. చచ్చ, అరుంధతి మీద అంత కోపం ఎందుకుంటుంది? అయినా వాడి వయసెంతని. లేదండి, నేను చూస్తూనే ఉన్నాను. రాజీవ్ కావాలనే కర్రతో కొట్టాడు. అక్కడ అరుంధతి ఉందని నిర్ణయించుకున్నాకే. రోజీ, వాడి వయసెంతో తెలుసా? 7 సంవత్సరాలు. ఆ వయసులో అంత పగ ద్వేషం ఉండదు. అనవసరంగా ఆలోచించుకు. ఏదో కాకతాళీయంగా జరిగింది అంతే. కాదండి. శ్యామ్ విసుగ్గా చూశాడు. అదే నిజమైతే వాణ్ణెందుకు అడగలేదు? అరుంధతిని హాస్పిటల్కి మోసుకెళ్తుంటే గారంగా ఎత్తుకుని అక్కుని ఎందుకని చేర్చుకున్నావు? భయపడ్డాడనేగా. నిజంగా కావాలని కొట్టిన వాడైతే అలా భయపడేవాడా? నువ్వు ఎత్తుకుంటావా? నేను ఎత్తుకుంది అందుకని కాదండి. నేను వేగంగా వెళ్లి వాణ్ణి ఎత్తుకుని ఉండకపోయినట్లయితే మళ్ళీ కొడతాడేమోనని దగ్గరకు తీసుకున్నాను. శ్యామ్ వింతగా భార్య వంక చూశాడు. నిజమా? అయితే నిన్న ఎందుకు నాకు చెప్పలేదు? ఇంతకీ వాడిప్పుడు ఎక్కడున్నాడు? నేను స్కూలుకి వద్దని చెప్పి ఆపి ఇంట్లోనే ఉండమన్నాను. శ్యామ్ మౌనంగా ఊరుకున్నాడు. బంగ్లా వరకు అలానే ఉన్నాడు. బంగ్లాకొస్తూనే విసురుగా దిగి అంతకన్నా విసురుగా నడిచాడు. రోజీ అతని నడక వేగంతో నడుస్తూ ఆయాసపడుతూ, కొంపదీసి వాణ్ణి 4 దులపరు కదా? శ్యామ్ అవును కాదన్నట్లు తలాడించి కొడుకు రూమ్ తలుపు తీశాడు. గదిలో డబుల్ కాట్ మీద రాజీవ్. అంతకు ముందు నుంచి చూస్తున్నాడో లేక తలుపు శబ్దమై చూస్తున్నాడో గాని నిశ్చలంగా చూస్తూ కనపడ్డాడు.
శ్యామ్ నెమ్మదిగా వచ్చి పొరుపు మీద కూర్చున్నాడు. రోజీ ఆందోళనగా భర్తని చూస్తోంది. కన్నా, పిలిచాడు శ్యామ్. రాజీవ్ అలానే చూస్తున్నాడు. ఆ నిశ్చలమైన చూపుని భయం అనుకున్నాడు శ్యామ్. అరుంధతి ఆంటీని కావాలనే కొట్టావా? రాజీవ్ మాట్లాడలేదు. కనీసం తల్లివంక కూడా చూడలేదు. నోరు తెరువు, తెలుసుగా నా సంగతి. ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాను, కోపం వస్తే ప్రేమ గేమ ఉండదు. కమాన్, మాట్లాడు. అరుంధతి ఆంటీని కావాలనే కొట్టావా? రాజీవ్ సూటిగా తండ్రి కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో నిర్లక్ష్యం శ్యామ్కి తిక్కరేగిపోయింది. కోపంగా చెయ్యెత్తాడు, కానీ కొట్టలేదు. అలా గుడ్లు మిటకరిస్తూ చూస్తావే, చెప్పు, లేదా? కళ్ళు ఉరిమాడు శ్యామ్. పోనీలండి, భయపడుతున్నట్లున్నాడు. మీరెళ్ళండి, నేను అడుగుతానుగా బుజ్జగించి. శ్యామ్ నిప్పులు కురిసే కళ్ళతో భార్యవంక చూశాడు. రోజీ నీళ్లు నమిలింది. ఇదే చివరిసారి. మొండితనంలో నీకంటే బలవంతుండని చెప్పు. రాజీవ్ తల్లివైపు చూశాడు. ఆమె మాట్లాడమన్నట్టు సైగ చేసింది. రాజీవ్ చిన్నగా నవ్వాడు. శ్యామ్ విస్తుపోయాడు అది చూసి. రాజీవ్ మరింతగా నవ్వాడు. బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఓ పక్క నేను తిడుతూ ఉంటే వాడు చూడు, వాడి అల్లరి చూడు. భార్యకి ఫిర్యాదు చేశాడు. వాణ్ణి మనం కొట్టమని ధైర్యం, అందుకే నవ్వింది రోజీ. ఆ మంచిగా ఉన్నంత వరకే గారం, క్రమశిక్షణ తప్పితే గారం కాస్త కారం అవుతుంది. రాజీవ్ ఒక్క ఉదుటున తండ్రి మీదకి ఎగబాకి 2 చేతులు భుజాల మీద వేసి, మా మంచి డాడీ అన్నాడు. శ్యామ్ బలవంతాన తన కోపాన్ని తిరిగి తెచ్చుకుని, చెప్పు రాజీవ్, అరుంధతి ఆంటీని కావాలని కొట్టావా? అడిగాడు. నో డాడీ, అలాంటి తప్పుడు పని నేనెందుకు చేస్తాను? అయినా పెద్దలను గౌరవిస్తాను కానీ కించపరుస్తానా? మరి మమ్మీ ఏంటి అలా చెప్పింది? నో డాడీ, మమ్మీ పొరబడుంటుంది. మరైతే నేను రాగానే అలా మౌనంగానే ఉన్నావే? అడుగుతూ ఉంటే చాలాసేపు మాట్లాడలేదే? అదా, నిన్ను ఆట పట్టిద్దామని సరదాగా. అరుంధతి ఆంటీని ఆ సరదా కోసమే కొట్టావా? చూడు మమ్మీ. రాజీవ్ తల్లివైపు చూశాడు. రోజీ ప్రేమగా కొడుకునెత్తుకుని, మీరు ఊరుకోండి, వాడెంతని, వాడి వయసు ఎంతని? ఆమెనలా కొట్టడానికి ఆమె మీద ఏమన్నా పగుందా? బావుంది, నాకు చెప్పింది నువ్వే, తిరిగి నన్ను దబాయిస్తోంది నువ్వే. ఏదో పొరబడే ఉంటాను. నా బంగారు కొండ, ముద్దులే రమ్మ, ఆ ప్రభు ప్రసాదం. అలాంటి సైతాన్ పనులెందుకు చేస్తాడు? రాజీవ్ అవునన్నట్టు తలాడించాడు. రోజీ లేచి కొడుకును పొరుపు మీద పడుకోబెట్టి దుప్పటి సర్ది, పదండి, బిడ్డ పడుకుంటాడు, నిన్నంతా అలసిపోయాడు. శ్యామ్ కొడుకు జుట్టు నిమిరి నుదుటిన ప్రేమగా చుంబించి, పడుకో, హాయిగా రెస్ట్ తీసుకో, రేపు ఉదయం 7ంటికే స్కూలు. భార్యాభర్తలిద్దరూ కొడుకుని తృప్తిగా చూసుకుని వెనక్కి తిరిగారు. అప్పుడు పిలిచాడు రాజీవ్. డాడీ. ఇద్దరూ వెనక్కి తిరిగారు. రాజీవ్ నిశ్చితంగా చూస్తున్నాడు. అవే చూపులు. మొదట తామిద్దరూ గదిలోకొచ్చినప్పుడు చూస్తున్న చూపులు. ఏమీ మార్పు లేదు. ముఖంలో సీరియస్నెస్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. రాజీవ్ని ఎందుకు పిలిచావు అన్నట్టు చూశారు. ఆంటీ, అరుంధతి ఆంటీకి ఎలా ఉంది? పర్వాలేదు, పడుకో బాబు, పెద్ద దెబ్బేమీ కాదు, తొందరలోనే మారిపోతుంది. చావలేదన్నమాట. చస్తుందనుకున్నానే. పునాదులతో సహా తామున్న భవనం ముక్కలైనట్టు కంగు తిన్నారు. ఆ దెబ్బకి బ్రతికిందా? చచ్చిపోవాలే. వాళ్ల ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా అన్నాడు. ఈసారి చలి జ్వరం వచ్చినట్టు వణికిపోయారు ఇద్దరు. అది ఫాదర్ జరిగింది. నాకెందుకో భయంగా ఉంది, చెప్పింది రోజీ కన్నీళ్లతో. దూరంగా రాజీవ్ నిల్చునున్నాడు. చర్చి ఫాదర్ ఆమె చెప్పింది విని శ్యామ్ వంక చూశాడు. అతను అలానే ఉన్నాడు, ఏడుపు ఒకటే తక్కువ. రాజీవ్ అలా అన్నాడా? మీరేమీ పొరపాటు పడలేదుగా? లేదు ఫాదర్. అరుంధతిని పలకరించొస్తుంటే రోజీ చెప్పింది, రాజీవ్ కావాలనే కొట్టినట్టు. నేను కోపంగా రాజీవ్ గదిలోకి వెళ్ళి అడిగాను. మొదట మౌనంగా ఉన్నాడు, తర్వాత తన పని చేయలేదన్నాడు. మేం నమ్మి వెళ్తుంటే అన్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు. మేం భయమేసి వెంటనే మీ వద్దకొచ్చాం. క్షణం ఆలస్యం చేయలేదు. మీరు చెప్పింది నిజమైతే రాజీవ్కి అరుంధతి మీద ఎందుకంత కోపం? మీకేమన్నా కారణం తెలుసా? బహుశా ఒకటే అయి ఉంటుంది. అరుంధతి మా ఫ్యామిలీ డాక్టర్. ఏ చిన్న జబ్బొచ్చినా ఆమె వస్తుంది. రాజీవ్కి ఇంజెక్షన్ అంటే భయం. ప్రతిసారి వద్దని గొడవ చేస్తాడు. ఆ సమయంలో అరుంధతిని తిడతాడు కూడా. ఫాదర్ సరళంగా నవ్వారు. అదే ఉండదు. మరే కారణమైనా? లేదు ఫాదర్. ఆమెకి మా ఇంటితో పరిచయం, ఆమె వృత్తి వరకే పరిమితం. రాజీవ్ని నా దగ్గరికి తీసుకురండి చెప్పాడు. శ్యామ్ వెళ్లి కూర్చున్న కొడుకునెత్తుకుని ఫాదర్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఫాదర్ చిరునవ్వు నవ్వి, ప్రభు సన్నిధికి వెళదామా అన్నాడు. రాజీవ్ తల అడ్డంగా ఊపాడు. చర్చిలోకి రావా అడిగాడు ఫాదర్. కాదు, డాడీ మమ్మీ కూడా చెప్పాడు రాజీవ్. తప్పు చేసిన వాళ్లే ప్రభువు ముందుకు రావడానికి భయపడేది. రాజీవ్ తల వంచుకున్నాడు. నాతోరా, పెద్దల మాటలకి అడ్డు చెబితే ప్రభుకి నచ్చదు.
రాజు కిందకి దిగాడు. ఫాదర్తో పాటు నడిచాడు. కూర్చో, చెప్పాడు ఫాదర్. రాజు కూర్చుంటూ చూశాడు. ఎదురుగా ప్రభు. ఇప్పుడు నువ్వు యేసునాథుడి సమక్షంలో ఉన్నావు. అబద్ధాన్ని ఆయన క్షమించాడు. నిజాన్ని ఒప్పుకుంటే పాపాన్ని తుడిచేస్తాడు. చెప్పు, అరుంధతి ఆంటీని కావాలనే కొట్టావా? ఉహుం, చాలా అడ్డంగా ఊపాడు. మరి మమ్మీ డాడీని అలా ఎందుకు అడిగావు? నీ ఉద్దేశాన్ని ఎందుకు బయట పెట్టావు? నేను అలా అడగలేదు, అబద్ధం. ఏది, మీ మమ్మీ డాడీ చెప్పిందా? రాజీవ్ తల ఊపాడు. మీ మమ్మీ డాడీ చెప్పిన అబద్ధమేంటో దారిలో అడిగారు. అదే మీకు చెప్పుంటారు. అరుంధతి అంటే ఇంకా చావలేదా అన్నానని అన్నాడు. మరి నువ్వు అన్నావు కదా, అందుకేగా వరుణ్ నా దగ్గరికి తీసుకొచ్చింది. ఆంటీ నిన్నేమన్నా అన్నారా? లేక నీ తల్లిదండ్రులు లేనప్పుడు దండించారా? అలాంటిదేమీ లేదు. మరైతే ఎందుకు అలా చేశావు? రాజు బొంగుమూతి పెట్టుకుని లేచాడు. కనబడుతున్న ప్రభు సాక్షి, నేను చేయలేదు, అనలేదు. ఫాదర్లో సరళమైన స్వభావం మారిపోయింది. ఇక అడిగేందుకేమీ లేనట్టు లేచారు. అన్ని రకాలుగా ప్రయత్నించాను, నేను అలా అనలేదంటున్నాడు. పైగా ప్రభు మీద ఒట్టు కూడా వేశాడు. రోజీ అసహనంగా కొడుకుని దగ్గరకు లాక్కుంది. చెప్పరా, చెప్పు, అలా అనలేదు. పైగా మేరీమాత తనయుడి మీద ప్రమాణం చేస్తావా? నీకు క్షమాపణ లేదురా. ఆ ప్రభువు నిన్ను క్షమించాడు. శ్యామ్ అడ్డు చెప్పబోయాడు. ఆమె పట్టించుకోకుండా దబదబా బాదింది. రాజీవ్ ఏడుపు లంకించుకున్నాడు. ఫాదర్ మనసు కలత చెందింది. ఊరుకోబిడ్డా, ఏ గాలో సోకుంటుంది. ప్రభు సన్నిధిలోకి రాగానే మటుమాయం అయి ఉంటుంది. అందుకే ఒట్టు వేశాడు. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డని దండించుకో, ప్రభువుని బాధ పెట్టకు. రోజీ ఆగి కళ్ళు తుడుచుకుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన గాని నేను గాని చేయి చేసుకోలేదు. ఇదే మొదటిసారి. ఏడ్చింది బాధగా. రోజీని ఓదారుస్తూ, ఊరుకోమ్మా, కష్టాలు సమస్యలు కలకాలం ఉంచాడు ప్రభు. నీ బాధ మటుమై అవుతుంది, వెళ్ళిరండి. ఏ దుష్ట సైతానో రాజీవ్ని తాకుంటుంది, అందుకే అలా ప్రవర్తించుంటాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలోకి రావడంతో అన్నీ దూరం అవుతాయి. నేను అదే అనుకుంటున్నాను ఫాదర్. ఇక్కడికి తెచ్చింది కూడా అందుకే. ముక్కుపచ్చలారని బాలుడు చావుల గురించి మాట్లాడేసరికి మాకు నోటి మాట రాలేదు. తేరుకుని మీ దగ్గరికి తెచ్చాం. ఆ ప్రభువు అందర్నీ రక్షించుగాక, ప్రశాంతంగా ఉంచుగాక అన్నాడు ఫాదర్. రాత్రి 12 గంటలు. ఊరంతా నిద్రాదేవి ఒడిలో ఉంది. చలితో మునగదీసుకునుంది. పక్క మీద రాగిణి బద్ధకంగా కదిలింది. విసుగ్గా దుప్పటిని మీదకు లాక్కుంది. చలి పోవడం లేదు. ప్రకృతి వల్ల కలిగిన చలైతేనేగా పోవడానికే. శరీరం లోపల చలి. మీదున్న దుప్పటిని తీసేసింది. పైన ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. జుట్టు సవరించుకుని చీరచెంగును సర్దుకుని తలుపు వైపు నడిచింది. శబ్దం కాకుండా తెరిచి కారిడార్లోకొచ్చింది. అంతా నిశ్శబ్దం. రాజీవ్ గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. రాగిణి అటుకేసి నడిచి మరింతగా తలుపు తోసి చూసింది. ప్రపంచాన్ని మరిచి మునగదీసుకుని పడుకునున్నాడు. రాగిణి తలుపుల్ని దగ్గరకు వేసింది. నలువైపులా ఓసారి చూసుకుని మెట్లు దిగింది. మెట్లు పక్కనే ఉంది వంటగది. ఆ వంటగదిలోనే ఉంటాడు సలీం. రాగిణి అడుగులో అడుగు వేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. సలీం గోతాల్లాంటి దుప్పటి నిండా కప్పుకునున్నాడు. రాగిణి లోనికి వెళుతూనే తలుపులు వేసేసింది. సలీం, సలీం గుసగుసగా పిలిచింది. అలవాటైన పిలుపు, అవసరమైన పిలుపు. దబ్బున దుప్పటిని తీసి చూశాడు. రాగిణి, 36 ఏళ్ల రాగిణి. బాదం ముక్కలాంటి రాగిణిని చూసి సలీం తీయగా నవ్వాడు. జరిగి చోటిచ్చాడు. రాగిణి భర్త పాకలోకి చొరబడినంత ఫ్రీగా, ఎలాంటి జంకు లేకుండా చొరబడింది. అమ్మగారి మీద చెయ్యి వేయొచ్చా అన్నాడు. నోర్మి వెధవ, ఇంకా అమ్మగారేంటి? అయినా నేను అమ్మలా కనిపిస్తున్నానా? అది చెయ్యాలనే నా తాపత్రయం. ఏడ్చావులే, అదే వస్తే నిన్ను నన్ను ఉప్పు పాత్ర వేస్తాడు మా ఆయన. సలీం ఒత్తిగిల్లి ఆమె వైపుకి మరింత జరిగి దగ్గరకు తీసుకున్నాడు. ఇంకా ఎన్ని రోజులు? కేవలం రోజులేగా. ఆ పైన ఆయన వస్తాడు. ప్రతిరోజు వారికి విందు భోజనం, నాకు మాత్రం పస్తు. నీకు వడ్డించానుగా 10 సంవత్సరాలుగా విందు భోజనం. మానవుడు చేసుకున్నాడన్న మాటే గాని చూసుకోవడం, దూరంగా ఉండి ఫోన్లో మాట్లాడమేగా. ఏమైనా నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు. రేపు వచ్చే ఆదివారం మా వారు రావచ్చు అంది. అంటే మీ వారొస్తే నువ్వు రావా? అమ్మో, ఇంకేమైనా ఉందా? అయినా మన కర్మ కాకపోతే నా మొగుడికి వ్యాపారంలో నష్టం రావడం ఏమిటి? అన్నీ వదిలేసి తిరిగి ఇండియా వచ్చేయాలనుకోవడం ఏమిటి? రావచ్చు, మనసుండాలి గాని మార్గం ఉండదా? అయినా అంత అవసరం ఉండదులే. వద్దు, కోరి రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఆయన ఎన్ని రోజులుంటారు? పోగానే నేనే వస్తాగా. అదేంటి చివర అంత అవసరం లేదులే అన్నావు? మోజు తీరిందా? మరొకటి దొరికిందా? రాగిణి నవ్వి తల ఊపింది వెళతానన్నట్టు.
నీ పని పూర్తవగానే వెళ్ళిపోవడమేనా, లేక నా గోడు వినేదేమన్నా ఉందా? డబ్బులేగా, ఉదయం టిఫిన్ తెచ్చినప్పుడు రూమ్లో ఇస్తాను. అది కాదు, కూర్చో చెప్పాడు సలీం బాధగా. రాగిణి అయిష్టంగానే కూర్చుంది. 10 సంవత్సరాల పరిచయం రెండో కంటివాడికి తెలియకుండా నడిపాం. ఏ నిమిషాన మనిద్దరికీ పరిచయం ఏర్పడిందో గాని నన్ను ఈ ఇంట్లో కట్టి పారేసింది. ఇక తప్పదు. ఏంటి తప్పంది? అడిగింది ఆశ్చర్యంగా రాగిణి. నేను వెళ్ళిపోవడం అయ్యగారికి కూడా చెప్పాను. అందుకే ఇందాక నువ్వు కిందకొచ్చే అవసరం ఇక ఉండదు అంది. ఎక్కడికి? నన్ను వదిలి వెళతావా? తప్పదు. నేను మనిషినే. నాకు నానేవాళ్లు కావాలి. మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే నేను పరాయిదాన్నా? కాదా? ఉదయం అంతా నీకు పనివాణ్ణి. రాత్రి సంగతి వదిలే. రేపొద్దున నాకే రోగమన్నా వస్తే నువ్వు మెట్లు దిగి రాగలవా? నన్ను వెళ్ళిపోమంటే వద్దని పెద్దాయనకు చెప్పగలవా? చెప్పలేవు. అందుకనే. మళ్ళీ రావా? సలీం తల అడ్డంగా ఊపాడు. రాను. యుక్త వయసు వచ్చినప్పటినుంచి ఈ ఇంటినే అంటిపెట్టుకునున్నాను. పాపాల్ని, పుణ్యాల్ని, మంచిని, చెడుని, సంతోషాన్ని, బాధల్ని అన్నీ ఇంటితో పాటు పంచుకున్నాను. ఇక నా వల్ల కాదు. వెళ్ళిపోతాను. దూరంగా ఉన్న మా వాళ్ళ దగ్గరకు వెళ్ళి కలో గంజో కలిసి తాగుతాం. ఇంత సడన్ గా ఈ నిర్ణయం? పాపం పోగొడుతుందేమోననే భయం కూడా ఓ కారణం. దానికంటే ముందు మరో భయం కూడా. భయమా? దేనికి? మనిద్దరి గురించి కాదు, మన సంబంధం తెలుస్తుందని కాదు. ఏదో భయం. గత 4 రోజులుగా ఏవో శబ్దాలు, అర్థం కాని కలలు. అసలు నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను. సలీం అంది వేదనగా. ఆ బాధ నాకు ఉంది. ఒక్కసారి ఈ ఇంటి గడప దాటితే మళ్ళీ నిన్ను చూడ్డానికి కూడా అవకాశం ఉండదని తెలుసు. అయినా వెళుతున్నాను. వయసు 40 వస్తోంది. శరీరపు కోరికల కోసం ముందు భవిష్యత్తుని గడ్డు రోజులుగా చేసుకోలేను. అసలు ఇన్నేళ్లు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నానంటే కారణం నువ్వే. నీకోసమే. ఇప్పుడు వెళుతోంది నీకోసమే. నాకోసమా? అవును. మీ ఆయన త్వరలోనే వస్తున్నారు. మళ్ళీ విదేశాలకు వెళ్ళరని నీకు తెలుసు. ఇక నీ భర్తే నీకు సర్వస్వం. చిచ్చి, వాడి పేరెత్తకు. పెళ్ళైతే చేసుకున్నాడు గాని ఏనాడైనా మంచి చెడ్డ చూశాడా? పొట్టుమని 10 రోజులు గడిపాడా? నన్ను చేసుకోకపోయినా, నా కులం కాకపోయినా నువ్వే నాకసలు. సలీం రాగిడి నోటి మీద చెయ్యే శాపాడు. వద్దు, అతన్ని ఏమీ అనద్దు. అతనలా నిన్ను వదిలేకపోతే ఇన్ని సంవత్సరాలు నీ వద్ద ఉండేవాణ్ణి కాదు. అయితే తప్పదా? ఇక ఈ జీవితానికి సెలవు. రేపు ఉదయం నా రూమ్కొచ్చి వెళతావుగా? సలీం తలూపాడు. రాగిణి లేవబోయి ఆగింది. అవును, ఇందాకేంటి అన్నావు? ఏవో శబ్దాలని, కలలని అడిగింది. అదే నాకు అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఒకటే కల. ఆ కల? ఏ కల? అడిగింది. అదే నువ్వు, నేను, వాళ్ళు చేసిందంతా కలగా వస్తోంది. రాగిణి మొహం విచ్చుకుంది. దేని గురించి నువ్వు చెప్పేది? 15 సంవత్సరాల క్రితం మీరు కొత్త పెళ్లికూతురుగా గడపలో అడుగుపెట్టిన రోజులు గుర్తు తెచ్చుకోండి. ఏది? అదా? అదే టెన్షన్గా వస్తోంది. అదే కల ప్రతిరోజు వస్తోందా? అదే ఆశ్చర్యం. భయంతో చచ్చిపోతున్నాను. కలలు ఎప్పుడైనా జరగనివి, జరగబోయేవి వస్తాయి. అదేంటో జరిగిపోయిన పాపం, మనం చేసిన పాపం తెర మీద సినిమాలా చాలా క్లియర్గా కలగా వస్తోంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఎప్పుడో మనమందరం కలిసి చేసిన పాపం నీ ఒక్కడికే ఎందుకు కలలా వస్తోంది? అది నీ భ్రమ. ఏది ఏమైనా నేను ఉండలేను. అయితే సరే, రేపు వెళ్ళిపోయే ముందు నన్ను కలువు. సలీం భుజం మీద చెయ్యేసి నొక్కాడు ఆప్యాయంగా. రాగిణి లేచింది. వంగి బయటకు చూసింది. ఎవరూ లేరు. ఎవరూ ఉండరు కూడా. సలీం తప్పించి మిగతా వారంతా ఇళ్లకి వెళ్ళిపోతారు. పైన 4వ అంతస్తులో శ్యామ్, రోజీ పడుకుంటారు. 2వ అంతస్తులో తాను, రాజీవ్. కింద వంటగది, హాలు, డైనింగ్ రూము. రాజీవ్ లేవడు. పైన వాళ్ళు కిందకు దిగాల్సిన అవసరం ఉండదు. అందుకే అన్ని సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. రాగిణి చకచకా నడుచుకుంటూ తన రూంలోకి వెళ్ళింది. బెడ్ లైట్ కూడా తీసేసి దుప్పటి ముసుగు పెట్టింది. అప్పుడు సమయం రాత్రి 2 గంటలు. కేవలం నిమిషాల్లోనే నిద్రలోకి జారిపోయింది. ఆమె అలా నిద్రపోవడం ఆలస్యం. సన్నగా కేక. అది సలీంది. అయితే ఆమె దాన్ని వినే స్థితిలో లేదు. చాలా గాఢ నిద్రలోకి జారిపోయింది. అయితే ఈ కేకని శ్యామ్ విన్నాడు. తెల్లవారుజామున 4 గంటలు. ఇంకా వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోలేదు. శ్యామ్ బద్ధకంగా కదిలాడు. భార్య తగిలింది. కళ్ళు తెరిచి చూశాడు. రోజీ గాఢ నిద్రలో ఉంది. దుప్పటిని తీసి కూర్చున్నాడు. కిటికీలోంచి సన్నగా చల్లగాలి వీస్తోంది. టీపై మీద వాటర్ జగ్గు ఉంచి గ్లాసులో వాటర్ పోశాడు. శ్యామ్కి ప్రతిరోజు డ్రింక్ అలవాటు. డ్రింక్ అలవాటున్న వారికి రాత్రిపూట మంచినీళ్లు అవసరం. విపరీతంగా దాహం వేస్తుంది.
అందుకే రోజీ మరిచిపోకుండా టీపై మీద వాటర్ ఉంచుతుంది. గ్లాసు చేతిలోకి తీసుకోబోతుండగా జారింది. గాజు గ్లాసు భళ్ళున శబ్దం. ఒక్కసారి నిశ్శబ్దం మాయమైంది. ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో గ్లాస్ పగిలిన శబ్దం కర్ణ కఠోరంగా వినిపించింది శ్యామ్కి. ఆ శబ్దానికి రోజీ లేచింది. కళ్ళు నులుముకుంటూ చూసింది. పడుకో. గ్లాసు చేతిలోకి తీసుకుంటుంటే జారింది, అంతే. రోజీ 2 కాళ్ళు కింద పెట్టి, ఉండండి, వంటగదిలోంచి మరో గ్లాసు తెచ్చిస్తాను. ఇప్పుడా? వద్దులే. అన్ని మెట్లు దిగి ఏం తెస్తావులే అని జగ్గు వంచి 2 గుక్కలు నోట్లో పోసుకున్నాడు. రోజీ తిరిగి పడుకుంది. శ్యామ్ కూడా ఒత్తిగిల్లి, నిద్ర పట్టడం లేదు రోజీ చెప్పాడు. రోజీ భరతకేసి తిరిగి ఆప్యాయంగా నుదుటి మీద చెయ్యేసి, ఒంట్లో బాగలేదా అడిగింది. అదేమీ లేదు, ఎందుకో అనీజీగా ఉంది. అది సరే, తెల్లవారుజామున అంటే ఓ గంట గంటన్నర ముందు ఏదన్నా కేక వినిపించిందా? రోజీ విస్మయంగా అంది. కేక? అలాంటిదేమీ లేదే. బాగా లీలగా వినిపించింది మగ గొంతు. నేను కలత నిద్రలో ఉన్నానేమో, చాలా క్లియర్గా వినిపించింది. అప్పటికి లేచి కిటికీలోంచి చూసి కింద అంతస్తులోకి వెళ్లి చూశాను కూడా. రాజీవ్, రాగిణి గదుల్లో కూడా చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మగవాడి కేకంటున్నారు. ఈ బంగ్లాలో సలీం తప్ప మరెవరున్నారు? వంటగదిలోకి వెళ్లి చూడకపోయారా? చూశాను. వాడు బాగా ముసుగు తన్ని పడుకునున్నాడు. ఏదో పీడకల కనుంటారు. ఉండండి, సలీంని లేపి కాఫీ పెట్టమంటాను. కొద్దిగా రిలాక్స్ అవుతారు. శ్యామ్ తలూపాడు. రోజీ లేచింది. నేను వస్తాను పద, రాజీవ్ గదిలోకి వెళదాం. రోజీ ఆశ్చర్యంగా చూసింది. దగ్గరకొచ్చి, మీరు వాడి విషయంలో బాధపడుతున్నట్లు ఉన్నారు అంది. చాలా. వాడి వయసులో అబద్ధాలు, అలాంటి క్రిమినల్ మైండ్ తలుచుకుంటే వాడు ఏమవుతాడో, ఎలా తయారవుతాడోనని భయంగా ఉంది. వాడికి మీరు నేను అంటే ప్రాణం. మనల్ని ఎవరేమన్నా సహించడు. అందుకే అలా చేశాడు. అసలు వాడు వాడు అంతలా అరుంధతిని కొట్టడం తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది. చెప్పాను కదండి, పార్టీలో టిఫిన్ ఏ వైపు ఉందో రాజీవ్ నాకు చెబుతుంటే అరుంధతి అడ్డుపడింది. నేను ఓడిపోయానని, దానికి అరుంధతే కారణమని ఆ చిన్న మనసు ఆక్రోశపడింది. అందుకే అలా చేశాడు. సర్ది చెప్పొద్దు రోజీ. ముందు మనకి కొట్టలేదని చెప్పాడు. తీరా వెళుతుంటే అది చావలేదా, చస్తుందని అనుకున్నానే అన్నాడు. ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తే బుకాయించాడు. తనకేమీ తెలీదని జీసస్ మీద ఒట్టు కూడా వేశాడు. తల్లిదండ్రులం మనం క్షమించినా అబద్ధం చెప్పినందుకు ఆ మేరీమాత తనయుడు క్షమించాడు. మీరు చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ఆలోచిస్తున్నారు. లేవండి, కొడుకుని చూద్దామన్నారుగా. రోజీని అనుసరించాడు శ్యామ్. రాజీవ్ గదిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. డిమ్ లైట్ కాంతి గదిని ఆక్రమించలేకపోయింది. లేపొద్దు, పిచ్చి తండ్రి ఎలా నిద్రపోతున్నాడో చూడండి. శ్యామ్ అలికిడి కాకుండా పక్క మీద కూర్చుని ప్రేమగా జుట్టు నిమరబోయాడు. చెయ్యి మధ్యలోనే ఆగింది. గాలిలోనే ఆగింది. శ్యామ్ కళ్ళు పెద్దవయ్యాయి. ఆ కళ్ళల్లో భయం, శరీరం కూడా ఉడికింది. రోజీ అన్నాడు. ఏంటండి? ముందుకొచ్చింది రోజీ. శ్యామ్ కళ్ళతో చూపించాడు. రోజీ అటుకేసి తిరిగింది. నిద్రపోతున్న రాజీవ్ పేదాల మీద 2 చుక్కలు, సరిగ్గా పేదాల మీదే, ఎర్రగా. రక్తం ఏమైందండి? నిద్రలో కొరుక్కున్నాడా అడిగింది ఆందోళనగా. నీ బొంద, సరిగ్గా చూడు. అవి పెదవ కొరుక్కుంటే వచ్చిన రక్తం కాదు, ఎవరిదో. రోజీ భర్తను కింద నుంచి పైదాకా చూసి, చాలండి, మీకేదో పట్టినట్లుంది అని రాజీవ్ పెదాల మీద ఏదో అద్ది భర్తకి చూపించింది. చూసారా, వేళ్లకు కూడా అంటలేదు. రెడ్ ఇంక్ పెన్ను నోట్లో పెట్టుకుని ఉంటాడు. దానికి మీ హడావిడి చూడబోతే నా బంగారు తండ్రిని సైతాన్ చేసేలా ఉన్నారే. సరే పద పద, సలీంని లేపి కాఫీ పెట్టి పైకి తెమ్మను. మళ్ళీ పైదాకెందుకు, ఇక్కడే ఉండండి, చెప్పొస్తాను అని బయటకు నడిచింది. వంటగది తలుపులు తీసి సలీంని చూసింది. వెధవ, 5 కావస్తోంది, ఇంకా గుర్రుపెట్టి పడుకున్నాడు అనుకుని, సలీం లే అంది. తల మీద దుప్పటి తీయలేదు. సలీం లేవలేదు. రోజీ దగ్గరికెళ్ళి, లేవరా, 5 అవ్వస్తోంది. మమ్మల్ని లేపాల్సిన వాడివి, నిన్ను మేం లేపాల్సి వచ్చింది, లే అరిచింది. సలీంలో ఉలుకు పలుకు లేదు. రోజీ వంగి తల మీద కొడుతూ, ఒరే ముద్దు లే అంది. అప్పటికే లేవకపోవడంతో చిరాగ్గా, సలీం సలీం అంటూ తల మీద దుప్పటిని లాగింది. అంతే, కట్రాట్లా అయిపోయింది. సలీం కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. చూడగానే తెలిసిపోతోంది ప్రాణం లేదని. మెడ మీద 2 ఘాట్లు, పులిపంజాతో కొట్టినట్టు 2 ఘాట్లు. ఆ ఘాట్ల మీద ఎర్రగా మెరుస్తోంది రక్తం, వెచ్చని రక్తం. రోజీ చేతిని అడ్డంగా పెట్టుకుని వెనక్కి అడుగేసింది.
వెనకే ఉన్నాయి స్టీలు సామాన్లు ఆమెకు తగిలాయి. దడదడమని శబ్దం చేసుకుంటూ జారాయి. రోజీ భయంతో కదిలిపోయింది. ఓ పక్క శబ్దాలు, మరో పక్క సలీం మృతదేహం. పైన కొడుకు పక్కన కూర్చుని దీక్షగా నిద్రపోతున్న కొడుకునే చూస్తున్న శ్యామ్కి మొదట గిన్నెల శబ్దం వినపడింది. మరుక్షణమే భయంకరంగా మొత్తం భవనం మారుమ్రోగి ఉంటుందా కేకకి. రోజీ కేక. శ్యామ్ దిగ్గున లేచాడు. రోజీ అంతలా కేకెందుకు వేసిందో అర్థం కాక ఆందోళనగా పరిగెత్తాడు వంటగదికేసి. తలుపు బద్దలయ్యేలా చప్పుడు. రాగిణికి టక్కున మెలకు వచ్చింది. అంతలా తలుపులు బాదుతున్న వాళ్లను 4 దులపాలనిపించింది. అంత కొంపలేం మునిగాయి, 6 కూడా కాలేదు. ఒకవేళ సలీమేమో. అతనైతే అంతలా తలుపులు బాదడు. రోజీనా, రాజీవా? ఎవరైతే ఏం, బంగారు లాంటి నిద్ర పాడు చేశారు. వాళ్ళని కసిగా అనుకుని దుప్పటిని విసురుగా పక్కన పడేసి జుట్టు కూడా సవరించుకోకుండా వడివడిగా తలుపుల వైపు నడిచింది. అంతకన్నా వేగంగా తలుపు తీసింది. ఎదురుగా శ్యామ్. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంది. చికాకుని అదుపులో ఉంచుకుంది. ఇక్కడంత గొడవగా అంటే నీకు మెలకు రాలేదా? అడిగాడు చిన్నగా శ్యామ్. గొడవ? ఏమైంది? ఆశ్చర్యం, ఆదుర్ద కలగలి పడిగింది. సలీం చచ్చిపోయాడు. లాగి చెంపకేసి కొట్టినట్లనిపించింది రాగిణికి. తల తిరిగిపోయి ఏమంటున్నారు అంది. సలీం చనిపోయాడు. చనిపోయాడా? ఎలా? చనిపోయాడంటే ఎలా అంటావే, ముందురా అన్నాడు. రాగిణి అచేతన స్థితిలో తలాడించింది. శ్యామ్ వెళ్ళిపోయాడు. రాగిణి లోపలికొచ్చి జుట్టుని ముడివేసుకుని నైట్ డ్రెస్ తీసేసి దొరికిన చీర కట్టుకునొచ్చింది. బయట పుట్టినరోజుకి వేసిన టెంటు అలానే ఉంది. దాని మధ్యలోనే పడుకోబెట్టారు సలీం దేహాన్ని. చుట్టుపక్కల వారు, ఇంటి పనివాళ్లు అందరూ చేరారు. శ్యామ్ బాధగా అన్నాడు. నిన్న కూడా బాగానే ఉన్నాడు, చక్కగా మాట్లాడాడు కూడా. ఏదన్నా జబ్బా అడిగాడు ఆ వీధిలోని వ్యక్తి. అలాంటిదేమీ లేదు. నిన్న కూడా నేను అడిగాను, ఒంట్లో బాగుండకపోతే చెప్పు, నేను చూపిస్తాను అన్నాను కూడా. లేదు, నేను వెళతాను, నాకెందుకో దిగులు పట్టుకుంది అన్నాడు. నేను సరే అన్నాను. ఇవాళ రేపో వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడే తెల్లారిపోయాడు. రాసి పెట్టడం అంటే ఇదే శ్యామ్ గారు. నాకు చెప్పాడు. నేను తొందరలోనే ఈ ఊరిని, మిమ్మల్ని అందర్నీ వదిలి వెళతాను, మా వాళ్ళ దగ్గరే ఉండిపోతానని. కానీ ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి అన్నాడో పెద్ద మనిషి. 200 కిలోమీటర్ల దూరం, వాళ్ళు రావాలి, అప్పుడే చెప్పాడు శ్యామ్ తలంచుకుని. అసలు వాళ్ళు వస్తారంటారా? వాడిక్కడ మీ దగ్గర పనికి కుదిరి 15 ఏళ్ళు అవుతుంది. ఒకసారన్నా వచ్చారా? ఇప్పుడు మాత్రం వస్తారనే నమ్మకం ఏంటి? ఆ పనేదో మనమే చేద్దాం. ఎక్కడి వాడో ఇక్కడ పోయాడు. పాపం, ప్రాణం పోతే 2 కన్నీటి చుక్కలు కూడా విడిచేవాళ్లు లేరు. ఇలాంటి చావు పగవారికి కూడా వద్దు. రాగిణి గోడవారగా నిలబడిపోయింది. తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఆమె ఏదీ వినిపించుకోవడం లేదు. ఒకటే బాధ గుండెల్లో గూడు కట్టుకునుంది. 10 సంవత్సరాల పైన పరిచయం, శారీరక పరిచయం. మామూలప్పుడు 10 మందిలో సలీంని ఒరే అరే అని పిలిచినా రాత్రిపూట ముద్దు చేస్తుంది, గారంగా బ్రతిమలాడుతుంది, ప్రేమగా పలకరిస్తుంది. అది ప్రేమే. భర్త తనని ఇలా వదిలేసిన తర్వాత తానింకా జీవితం మీద విరక్తి పెంచుకోలేదంటే కారణం సలీం. జీవితం తాలూకా అపరూప ఆనందాన్ని అందించినవాడు. వాడు పోయాడంటే గుండెల్లోని బాధ కన్నీటి రూపంలో తన్నుకొస్తోంది. కాని ఏం లాభం? ఏడవలేదు. సలీం గుండెల మీద పడి రోధించాలనుంది, నోరారా ఏడవాలనుంది. చుట్టూ సమాజం. భారంగా కళ్ళు మూసుకుంది. అక్కడ ఉండలేనట్టు లోపలికి వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళుతూనే పొరుపు మీద పడి దిండు మధ్యలో తలపెట్టి బోరుని ఏడ్చింది. అలా ఏడుస్తూనే ఉంది మధ్యాహ్నం వరకు. కనీసం భోజనానికి, కాఫీ కూడా బయటికి రాలేదు. బయట శవాన్ని ఉంచారో తీసుకెళ్లారో కూడా తెలీదు. మళ్ళీ వెళ్లాలని గాని చూడాలని గాని అనుకోలేదు. తాను బయటికి వెళితే మళ్ళీ ఆ సన్నివేశం చూస్తే నిగ్రహించుకోలేదని తెలుసు. అందుకే బయటికి రాలేదు. అలా నిశ్శబ్దమైన కౌగిలిలో రోధిస్తూనే ఉంది. మరుసటి రోజు రాజు స్కూల్కి వెళ్ళాడా? రోజీ నెమ్మదిగా తలాడించింది. రాగిణి ఏం చేస్తోంది? నిన్ననగా రూంలోకి వెళ్ళింది. రాత్రి దాకా బయటికి రాలేదు. ఓ గ్లాసు పాలు తీసుకుని వెళ్ళింది, అంతే. శ్యామ్ టైం చూసుకున్నాడు. 10. వెళ్ళి రాగిణిని పిలుచుకురా చెప్పాడు శ్యామ్. ఇప్పుడు వద్దండి, భయపడినట్లుంది, తర్వాత అదే తేరుకుంటుంది. అయినా ఇప్పుడు ఆ విషయం. ప్లీజ్ వెళ్ళి పిలుచుకురా అసహనాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు. రోజీ మారు మాట్లాడకుండా వెళ్ళి పిలుచుకుని వచ్చింది. 10 రోజులు లంకణాలు చేసినట్టుగా పాలిపోయింది రాగిణి ముఖం.
నీరసంగా కుర్చీలో కూర్చుంది. రోజీ ఆమె పక్కనే నిలబడింది. శ్యామ్కి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. 10 నిమిషాలు ఒకరినొకరు చూసుకుంటూ గడిపారు. ముందు రోజీనే నోరు తెరిచింది. చెప్పండి, అలా మోగనము పట్టినట్టుంటారే? రాగిణి రోజీకేసి విస్మయంగా చూసింది. నాకు తెలీదు. మాట్లాడతాను, వెళ్ళి పీల్చుకురా అన్నారు. అది అది నసిగాడు శ్యామ్. చెప్పండి అంది రాగిణి. శ్యామ్ రాగిణి వంక చూసి, సలీం సలీం ముందు రాత్రి నీతో ఏమన్నా చెప్పాడా అన్నాడు. రాగిణి విస్తుపోయింది. తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది. మరోలా అనుకోవద్దు. కారణం ఉండబట్టి అడుగుతున్నాను. అసలు నిన్నిలా అడగాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఏంటి మీరంటోంది? నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు. సలీం చనిపోవడానికి ముందు నీతో ఏదైనా మాట్లాడా అని అడుగుతున్నాను. సలీం నాతో? నాకు తెలుసు. నాకే కాదు, రోజుకి కూడా. తెలిసి కూడా తెలియనట్టే ఇన్నేళ్లుగా ఊరుకున్నామనుకుంటే పొరపాటు. మాకు కొత్తగా ఇంతకు ముందే తెలిసింది. సలీం సూట్ కేసు చూస్తుంటే తెలిసింది. వాడి బట్టలు వస్తువులు వాళ్ళకి ఇచ్చేద్దామని తెరిచి చూస్తే తెలిసింది. చెప్పి శ్యామ్ లేచి డ్రాయర్ తెరిచి చిన్న పుస్తకం తీసి రాగిణి ముందు పెట్టాడు. ఇది ఇది ఏముంది ఇందులో? మీ ఇద్దరి రహస్యం. ఎన్నో సంవత్సరాలుగా మీ ఇద్దరిలోనే ఉండిపోయిన పాపం ఈ పుస్తకం ద్వారా బయటపడింది. సలీం నీ గురించి, తన గురించి ఓ ప్రేమ కావ్యంలా రాసుకున్నాడు. కాని అది పాపమని తెలీదు. ఏ పాపం? మనం చేసిన పాపమా లేక మా ఇద్దరి పాపమా? తెగించినట్టు అడిగేసింది. రాగిణి దాదాపుగా అరిచాడు. కొన్ని తెలిసినా తెలియనట్టు ఉండాలి బావగారు, అదే మర్యాద. మరియు మర్యాద నిలబెట్టుకోవడమును. నా మర్యాద ఎలా నిలబెట్టుకోవాలో తెలియక నిన్ను పిలవలేదు. నా తమ్ముడి భార్య తప్పుదోవ తొక్కిందని తెలిసి మందలించి నేనేదో పెద్దవాణ్ణని, పెద్ద మనిషినని నీ ముందు ప్రదర్శించాలని అసలే కాదు. మరలాంటప్పుడు నన్నెందుకు అడుగుతున్నట్టు? ఈ ఇంట్లో మొదట్నుంచి తప్పుదోవలు తొక్కడం, తప్పుడు పనులు చేయడం అలవాటేగా. రాగిణి, టాపిక్ మార్చద్దు. నువ్వన్నది కొంతవరకే నిజం. మా ఇళ్లలో ఇలాంటి తప్పు ఎంతవరకు చేయలేదు. నేను చేసిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి అది తప్పు కాదు. ఇదే మాట మీ తమ్ముడు ముందు కూడా చెప్తాను. పెళ్లి చేసుకుని వదిలేసి సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతుంటే నేనే కాదు, ఉప్పు కారం తింటున్న ఏ ఆడదైనా అలానే చేస్తుంది. ఆహా, హత్య కూడా చేస్తుందా? శ్యామ్ తాపీగా అన్నాడు. హత్య? అవి మాకు అలవాట్లేవు బావగారు. వస్తేగిస్తే మీ ఇంటి గడపలోకి వచ్చాకే అలవాటు ఉంటుంది. రాగిణి, నీ భర్త అన్నయ్యతో మాట్లాడుతున్నావని మర్చిపోతున్నావు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మొదట నా అక్రమ సంబంధం గురించి అడిగారు. ఇప్పుడు హత్య చేశానని అంటున్నారు. ఎవరిని ఎవరు చేశారు? ఇంకా నయం, సలీంని చేశానని అనలేదు అంది ఆవేశంగా. తన రహస్యం బయటపడిందని తెలియగానే ఉద్రేకపడింది. ఆ ఉద్రేకంలో ఏం మాట్లాడుతుందో కూడా గ్రహించలేకపోయింది. అనే అంటున్నాను. సలీంని కావాలనే చంపమంటున్నాను. వచ్చే వారం మీ ఆయన వస్తున్నాడు. అతనొస్తే రహస్యం బయటపడుతుందని చెప్పావు. నువ్వే హత్య చేసావు సలీంని. అబద్ధం. నిజమేంటి? అడిగాడు విసురుగా. మా రహస్యం తెలిసి మీ కుటుంబ గౌరవం పోతుందని మీరే చంపుండొచ్చుగా. శ్యామ్ తల విదిలించుకుని భార్యకేసి చూశాడు. రోజీ అనునయంగా చేయి వేసి, చూడు రాగిణి, నువ్వు నిజంగా సలీంని చంపుంటే చెప్పు. హత్యలు చేయడం, చేస్తుంటే చూస్తూ ఉండడం మనకు మామూలేగా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఓ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి. అంతేగాని నిన్ను నిందించాలని, నీ కాపురాన్ని చెడగొట్టాలని మేం అనుకోవడం లేదు. మా బిడ్డల మేం కడుపులో దాచుకుంటాం. అంటే సలీం నిజంగా హత్య చేయబడ్డా? హాస్యాలాడ్డానికి ఇదా సమయం? శ్యామ్ సీరియస్గా చెప్పాడు. మై గాడ్, సలీంకి నాకు ఉన్న సంబంధం తెలిసి మామూలుగా చనిపోయిన అతన్ని నేనే చంపానని ఒప్పించి నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారని అనుకుంటున్నాను. ఒకసారి చేసిన పాపం చాలు, అది ఇప్పటికే వెంటాడుతోంది. మళ్ళీ మరొకట. అయితే సలీంని ఎవరు చంపారు? అది తెలియకే నిన్ను పిలిపించింది. అసలు అతను నిజంగా హత్య చేయబడ్డా? ఖచ్చితంగా. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టక తెల్లవారుజామున నేను లేచిందిగాక రోజుని కూడా లేపాను. ఇద్దరం కలిసి రాజీవ్ గదికి వెళ్ళాం. సలీంని లేపి కాఫీ పెట్టమని చెప్పొస్తానని వంటగదిలోకి వెళ్ళింది రోజీ. వెళ్ళిన కొద్దిసేపటికే కేక. నేను పరుగును వెళ్ళాను. వంటగదంతా స్టీలు గిన్నెలు. కింద సలీం కళ్ళు తెరుచుకుని, నోరు తెరుచుకుని భయంకరంగా, మెడమీద ఘాట్లు రెండు పొదునైన కత్తులతో గుచ్చినట్లున్నాయి. కాని ఆశ్చర్యం, ఒక్క చుక్క రక్తం కూడా నేల మీద అంటలేదు. మొదట తేరుకుంది నేనే. ముందు రోజీని తీసుకెళ్లి సముదాయించి ఓ నిర్ణయానికొచ్చాను. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలియాలంటే సలీంది హత్య అని ప్రపంచానికి తెలియకూడదు. అందుకే హత్యని మసి చేశాను. సహజంగా మరణించినట్టు చేశాను.
అందుకే వాడి బంధువులను కూడా పిలవకుండా కార్యక్రమాన్ని పూర్తి చేశాను. ఇప్పుడు చెప్పు, ఈ ఇంట్లో ఉంది నువ్వు, నేను, రాజీవ్, రోజీ. మన నలుగురిలో ఎవరు చంపారు? బయట నుండి ఎవరు వచ్చే అవకాశం లేదు. ఇంట్లో వాళ్ళే. ఎవరు ఎవరు చేశారా పని? అంత కరెక్ట్గా, ఆయువు పట్టు మీద కరెక్ట్గా ఒక్క చుక్క రక్తం నేల చెందకుండా. నేను కాదు, రోజీ చెప్పింది. నాకు అవసరం కూడా లేదు. అన్ని సంవత్సరాలు పరిచయం ఉన్నవాణ్ణి నేనే కాదు, ఏ ఆడది అంత దారుణంగా చంపదు. మరి నేను కాదు. ఒకవేళ నువ్వు అన్నట్టు కుటుంబ గౌరవం కోసం ఆ పని చేశానని భావించినా, సలీం చనిపోయాకే మీ ఇద్దరి గురించి నాకు తెలిసింది. ఈ పుస్తకం నాకు కనిపించి కేవలం గంటలే అవుతోంది. రాగిణి భయంగా చూసింది. ఇంటికేదో శని దాపురించింది. గొణుక్కుంది రోజీ. ముందు రోజు రాత్రి మీరిద్దరూ మాట్లాడుకున్నారా అని. రాగిణి తల ఊపింది. ఎప్పుడు? రాత్రి 2 దాకా వంటగదిలోనే ఉన్నాం. సలీం వెళ్ళిపోతున్నానని కూడా చెప్పాడు. నాకు చెప్పాడు. ఎందుకు వెళుతున్నావంటే సమాధానం చెప్పలేదు. నీకేమన్నా చెప్పాడా? మా ఆయన వస్తున్నందుకు ఒక కారణం. 2? ఆ 2 రెట్టించింది రోజీ. కలగా వస్తోందట. కల? ఏ కల? అదే ఒకప్పుడు మనమంతా కలిసి చేసిన పాపం. అదే అదే ప్రతిరోజు కలగా వస్తోందట. అందుకే వెళుతున్నానని చెప్పాడు. శ్యామ్ నుదుటిన చెమటలు పట్టాయి. రోజీ గుటకలు మింగింది. అన్ని సంవత్సరాల క్రితంది. అది కూడా ఎన్నాళ్లకు వాడికి కలగా? అదే నేను అన్నాను. వాడు చాలా భయపడ్డాడు. అదే నిజమైతే వాణ్ణి సైతాన్ ఏదన్నా కొరికి చంపిందా? సైతాన్ ఎందుకు కొరికి చంపుతుంది? అదే అదే చంపుండొచ్చుగా, ప్రేతాత్మగా మారి. శ్యామ్ టేబుల్ మీదున్న జగ్గుని విసురుగా తోశాడు. ఏమండి? అంది కంగారుగా. ఇంకా ఈ రోజుల్లో కూడా దెయ్యాలు, భూతాలు, బుల్షిట్ ఎవరో ఏదో చేస్తున్నారు. అంటే వాళ్ళెవరైనా పగ సాధిస్తున్నారంటారా? వాళ్ళ తరపు రక్త సంబంధీకులు, బంధువులు, స్నేహితులు చెప్పుకోదగ్గ వాళ్ళు లేరే? కావచ్చు, కాకపోవచ్చు. ఏది ఏమైనా మనము నిర్ణయానికి రావడానికి తొందరపడద్దు. ఇంకో విషయం, రాత్రిపూట జాగ్రత్త, బయటికి రావద్దు. రాజీవ్ను కూడా మాతోనే పడుకోబెట్టుకుంటున్నాం నేటి నుంచి. రాగిణి, నువ్వు గదిలోంచి బయటికి రావద్దు. వెళ్ళు. నేనొక్కదాన్నా? నాకు భయంగా ఉంది ఇప్పుడు. ఇంకా ఎన్ని రోజులు? కేవలం రోజులేగా. మీ ఆయన వచ్చేస్తాడుగా, అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు తేలుద్దాం. సలీం మర్డర్ మిస్టరీ. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్త, చెప్పాడు శ్యామ్. నా సంగతి మీ తమ్ముడికి తెలీదు, చెప్పను కూడా. ఎందుకో తెలుసా? న్యాయం నీ పక్షానుంది. కొన్ని సందర్భాల్లో తప్పు చేసినా ఒప్పే అవుతుంది. వాడు నిన్ను పట్టించుకోకుండా డబ్బు మదంతో విచ్చలవిడిగా వ్యాపారం పేరుతో తిరుగుతున్నాడు. నువ్వు మాత్రం ఎంతకాలం ఆగగలవు? అర్థం చేసుకున్నాను. దాని గురించి మర్చిపోతున్నాం ఇద్దరం కూడా. భార్యని కూడా కలిపి చెప్పాడు. రాగిణి లేచి తలూపింది వెళతానన్నట్టు. అది సరే, నీకేమన్నా కేక వినిపించిందా? అడిగాడు రాగిణిని. లేదు. అరుపు వినిపిస్తే ఎందుకు లేవకుండా ఉంటాను? వినిపించలేదు. రోజీది కాదు, మగ గొంతు. బహుశా సలీందై ఉండాలి. 2-3 మధ్య. లేదే, సరిగ్గా ఆ సమయంలోనే నేను నా గదిలోకొచ్చాను. వస్తూనే నిద్రపోయాను. అయితే అప్పుడే ఏదో జరుగుండాలి. అయితే నేను విన్నది ఖచ్చితంగా సలీందే. రాగిణి గుండెల మీద చెయ్యేసుకుని లేచింది. ఏంటండి ఇది? నా మనసెందుకో కీడు శంకిస్తోంది. రాగిణి వెళ్ళగానే శ్యామ్ పక్కకొచ్చింది రోజీ. ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను. ఆ రోజు పాపంలో భాగస్వామురాలైన అరుంధతికి తల పగిలింది. సలీం ఏకంగా చంపబడ్డాడు. అంటే మీ ఉద్దేశం? రాజీవ్ మీద. నిజంగా రాగిణి చెప్పినట్టు రాజీవ్కి ఎవరన్నా పోని ఈ పనులు చేయించడం లేదు కదా? చచ్చా, ఊరుకోండి. నా బుజ్జి తండ్రి గురించి మరో మాట మాట్లాడితే సహించను. అయినా ఈ రోజుల్లో అలాంటివి నమ్మితే నవ్వుతారండి. నేను నమ్మను, కానీ జరిగినవి చూస్తుంటే. ఆగాడు. భార్య ఎక్కడ విరిచూపడుతుందోనని. ఏం జరిగాయండి ఇప్పటి వరకు? అరుంధతిని కొట్టడమేగా. వాడెందుకు అలా చేశాడో నేను చెప్పాను. రెండోది సలీందేగా. దానికి వాడికి ఏం సంబంధం? హాయిగా నిద్రపోతుంటే. ఎవరో ఏదో చేస్తున్నారు ముసుగులో. వాళ్ళని బయటికి లాగండి చేతనైతే. అందుకేగా రాజీవ్ను కూడా మనతో పడుకోబెట్టుకుంటోంది. నువ్వు వాణ్ణి చూసుకో. రాత్రుళ్ళు ఏ శబ్దమైనా నేను స్వయంగా వెళతాను, చూద్దాం. అయితే రాగిణ్ణి కూడా ఈ రూంలోనే పడుకోమని చెప్పండి. పాపం చాలా భయపడుతోంది. శ్యామ్కి భార్య చెప్పింది కూడా సబబే అనిపించింది. అలానే అని తలాడించాడు. అయితే ఆ సమయంలో శ్యామ్, రోజీ ఇద్దరూ అరుంధతి సంగతి మరిచిపోయారు. ఎక్కడో దూరంగా ఉన్న తమ్ముణ్ణి కూడా కనీసం తెలియజేయాలని కూడా మరిచిపోయారు.
ఇంగ్లాండ్. డబ్బుండి అనుభవించాలనుకునే వాళ్ళకి అమెరికాలోని లాస్ వేగస్‌లా అక్కడ ఓ నగరం ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల మత్తుమందుల దగ్గర నుంచి అన్ని వయసులు, అన్ని ప్రాంతాల ఆడపిల్లలు దొరికే చోటొకటుంది. దాని పేరు ఎడెన్‌బర్గ్. విశాలమైన విక్టోరియా రోడ్‌లో బెంజ్ కారు జారిపోతోంది. థామస్ స్టీరింగ్ వెనకున్న మినీ టీవీ ఆన్ చేశాడు. ఏదో ర్యాప్ మ్యూజిక్ వస్తోంది. ఫ్లైట్ టైమింగ్స్ ఏ ఛానల్? అడిగాడు బర్గ్‌ని. ఏం వెళ్ళిపోతున్నావా? నిర్ణయంలో మార్పు లేదా? ఆహా! రేపో ఎల్లుండో నేనొస్తున్నానని ఇండియాకి లెటర్ కూడా రాశాను. తప్పదు వెళ్ళాలి. ఉండి చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఉండి ఉన్నది పోగొట్టుకోవడమే. ఇహ ఈ వ్యాపారం నా వల్ల కాదు. వెళ్ళి ఆ పల్లెటూరులో ఉండగలవా? నీకు తెలియందేముంది? బిజినెస్ డల్లగా ఉంది. ఇప్పటికే లాస్. ఇన్నేళ్లు సంపాదించిందంతా నా సరదాలకి అయిపోయింది. మిగిలింది అసలు. మొన్న దెబ్బతో సగం అయిపోయింది. మిగిలిన ఆ కొద్ది మొత్తాన్ని వ్యాపారాన్ని డిస్పోజ్ చేసి ఇక ఈ దేశాలు తిరిగే పనికి ఫుల్ స్టాప్ పెట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. అంటే ఇన్ని సంవత్సరాల వ్యాపారంలో ఏమీ మిగల్చలేదా? ఒక్క చిన్న దెబ్బకి వెనక్కి వెళుతున్నావు? థామస్ నవ్వాడు. డబ్బు గురించి కాదు, సరదాల కోసమే ఈ వ్యాపారంలో అడుగు పెట్టాను. చాలా వరకు అనుభవించాను. అన్నింటి మీద విరక్తి. పెళ్ళాం బిడ్డలు గుర్తుకొస్తున్నారా? నవ్వాడు బర్గ్. రెండోది లేదు, మొదటిదే చాలా మంచిది చెప్పాడు స్టేజీ కోచ్ రోడ్లోకి తిప్పుతూ. అయితే ఈ మిత్రుని వదిలి వెళ్లడం తప్పదన్నమాట. థామస్ నవ్వి, ఇంతకీ ఏ ఛానల్లో చెప్పలేదు అన్నాడు. 65. థామస్ చకచక ఛానల్స్ మార్చాడు. స్క్రీన్ మీదున్న టైమింగ్స్ వంగి చూసి, ఎల్లుండికి ఒక టికెట్ ప్రయత్నించగలవా? చెప్పాడు. షూర్, ఆ సంగతి వదిలే. మళ్ళీ మన కలయిక ఇండియాలోనే, నవ్వాడు థామస్. అయితే చివరిసారిగా సరదాగా దగ్గరలోనే గడుపుదామా? నో, ఫ్లాట్లో నా కోసం ఎదురు చూస్తుంటుంది. సారీ, నేనడిగింది దాని గురించి కాదు. వోడ్కా 2 సిప్పులు. దానికైతే ఆలస్యం ఎందుకు అని డాష్ బోర్డు తెరిచి వోడ్కా బాటిల్ బయటికి తీశాడు. బర్గ్ అదే డాష్ బోర్డులోంచి 2 గ్లాసులు తీసి వంపి ఒకటి థామస్కిచ్చాడు. బర్గ్ సిప్ చేసి, నాకు చాలా బాధగా ఉంది. నెలకొకసారి రావడం, వ్యాపార డీలింగ్స్ పూర్తి చేసి సరదాగా గడపడం ఒక రకంగా నాకు అలవాటైంది. ఓ నెలలో నువ్వు రాకపోతే ఒక రకమైన దిగులు. అలాంటిది మళ్ళీ రానంటున్నావు. వదిలే, అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు మారితే వస్తానేమో. వచ్చినా రాకపోయినా గుర్తుపెట్టుకోవడానికి ఈ మిత్రుడికి ఏదైనా చెయ్యొచ్చుగా. నీకు బహుమతి ఇచ్చేంత పెద్దవాణ్ణి కాదు. మళ్ళీ నువ్వు ఇంగ్లాండ్ వస్తావో రావో. అద్భుతమైన ప్లేస్, చూడాల్సిన ప్రదేశం. వెళదాం పదా. ఇప్పుడా? ఎక్కడికి? ఏ ప్రదేశానికి? అయినా చెప్పానుగా మిత్రమా, ఫ్లాట్లో నా కోసం ఎదురు చూస్తుంటుందని. కౌంటు డ్రాకులా దగ్గరికి. ఫ్లాట్లో పాప ఎక్కడికి పోదుగాని పోదాం పదా. థామస్ సీరియస్ గా చూశాడు. అదే వద్దు, చూడాల్సిన ప్లేసు. ఇంగ్లాండ్ వదిలి వెళ్తే చూడాలన్నా చూడలేవు. నేను డ్రైవింగ్ చేస్తాను. కేవలం 2 గంటలు. నీ ఫ్లాట్లో పాప ఎగిరిపోదులే. వచ్చేటప్పుడు మార్గమధ్యలో స్నో పౌడర్ దొరుకుతుంది. ఆ మాట వినగానే థామస్ నరాలు జివ్వున లాగాయి. స్నో పౌడర్ వాసన చూస్తేనే మత్తెక్కిపోతుంది. 2 రోజుల పాటు ఆ ఫ్లేవర్ ఉంటుంది. సిటీలో దొరకంది తన కోసం బర్గు తెచ్చిచ్చేది. ఇంగ్లాండ్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోన్న మాదక ద్రవ్యం. చాలా బావుంటుంది. దానికోసమైనా వెళ్ళాలి. చివరిసారి గుండెల నిండా పీల్చాలి. మొత్తానికి నా వీక్నెస్ పట్టుకున్నావు. చచ్చా, మనిద్దరి మధ్యన ఉన్నది స్నేహం. దానికి గుర్తుగానే ఆ 2 గిఫ్ట్స్. మొత్తం ఖర్చంతా నాదే. ఓకే అన్నాడు థామస్ ఓ పక్కగా కారాపి. ఇద్దరూ దిగి ఒకరి ప్లేస్లోకి ఒకరొచ్చారు. బర్గు డ్రైవ్ చేస్తున్నాడు. థామస్ ప్లే మేకర్ సిగరెట్ తాగుతూ అద్దాల్లోంచి వెనక్కి వెళుతోన్న రోడ్డుని చూస్తున్నాడు. అరగంటలోనే స్నో పౌడర్ కార్నివాల్కి వాళ్ళిద్దరూ ఎక్కిన కారు చేరుకుంది. అక్కడ చాలా కార్లు, లోపల జంటలు ఉన్నాయి. థామస్ ఉత్సాహంగా అరచేతిలో పౌడర్ పోసుకున్నాడు. గుండెల నిండా పౌడర్ని పీల్చి, అబ్బా, అప్పుడే ఫుల్ బాటిల్ కొట్టినట్లుంది. ముందు వెళదాం పద, ఫ్లాట్కెళ్ళి మొద్దుగా పడుకుందాం. ఏది, డ్రాకులాని చూడకుండానే ఎంత దూరం వచ్చాం, మళ్ళీ మొదటికొస్తావే? ఇక్కడి నుంచి 5 నిమిషాలు డ్రాకులా ఉన్న ప్లేసు. అంటే దెయ్యమేగా. బుల్షిట్. దేవుడు దెయ్యం అంతా ట్రాష్. నువ్వు ఆ ప్లేస్ చూస్తే అలా అనవు. ఎంత దూరం వచ్చావు. వద్దంటే నీ ఇష్టం. మళ్ళీ చూడాలన్నా చూడలేవు. అయితే పద. సరదాలో ఓ భాగం. నమ్మకం ఉత్సాహం లేకపోయినా వస్తున్నాను నీకోసం.
విడిపోయే ముందు నీ ఆతిథ్యాన్ని కాదనలేక. బర్గ్ కారుని ముందుకు దూకించాడు. మెయిన్ రోడ్డు మీద నుంచి సన్నటి కాలిబాట గుర్తులున్న బాటలోకి కారు మలుపు తిరిగింది. ఇదేంట్రా, ఇండియాని గుర్తు తెస్తున్నాయి రోడ్లు. ఇది నిషిద్ధ ప్రదేశం, అందుకే రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. అయితే తప్పకుండా చూడాల్సిందే. ఎందుకు? గవర్నమెంట్ ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని నిషేధించినందుక? మరే అప్పుడేగా సగం ఇంట్రెస్ట్ పెరిగేది. అదేమీ కాదు, ఇప్పుడు ఇంకా చాలా తక్కువ. ఒకప్పుడైతే జనం విపరీతంగా వచ్చేవారట. ఎప్పుడు? 50 సంవత్సరాల క్రితం. ఇదే ఫేమస్ ప్లేస్. మాటల్లోనే ఆ ప్రదేశం వచ్చింది. థామస్ కారు దిగాడు. చుట్టూ చెట్లు, నలువైపులా పిచ్చి మొక్కలు, దగ్గరలోనే జీర్ణావస్థమైన ఇల్లు. ఇదేరా డ్రాకులా స్థిర నివాసం. ఇప్పుడు కూడా అందులోనే ఉందని ఓ పుకారు. అయితే మనల్ని పీల్చి పిప్పి చేస్తుందేమో, నవ్వాడు థామస్. అలా కాదులే. 50 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ని భయభ్రాంతి చేసిన డ్రాకులాని ఓ డాక్టర్ బంధించి బూడిద చేసి ఇక్కడే పాతిపెట్టాడు. అప్పటినుంచి ఇక్కడికి ఎవరూ రారు, లోపలికి వెళ్లరు. ఆ తర్వాతే ప్రభుత్వం ఇక్కడికి రావడం నిషేధించింది. అయితే లోపలికి వెళదాం పదా. అమ్మో వద్దు. అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను చెప్పి తూలుకుంటూ ఆ పాడుబడిన ఇంటివైపు వెళ్ళాడు. థామస్ వద్దు అరిచాడు. బర్గ్ వారిస్తూనే ఉన్నాడు. థామస్ వినిపించుకోలేదు. చకచకా వెళ్ళిపోయాడు. బర్గు చూస్తుండగానే ఆ పాడుబడిన కొంపలోకి వెళ్ళాడు. లోపల కూడా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగున్నాయి. విరిగిపోయిన దూలాలు. థామస్ దాటుకుంటూ ముందుకెళ్ళాడు. ఎత్తైన పీట, ఆ పక్కనే సిలువ, విపరీతమైన బూజు. పేరు తెలియని కీటకాలు విపరీతంగా అరవడం ప్రారంభించాయి. దానికి తోడు కింద ఏవేవో ఎండిపోయిన ఆకుల రేకులు. థామస్కు ముందుకు వెళ్లాలనిపించలేదు. వెనక్కొచ్చాడు. బర్గ్ అతన్ని చూస్తూనే ముందుకెళ్ళి, తప్పు చేసావు, లోపలికి వెళ్ళి అన్నాడు. అదేమీ లేదులే, నేను కూడా లోపల దాకా వెళ్ళలేకపోయాను. ఎందుకో తెలీదు, భయం వేసింది, వెనక్కొచ్చాను. మంచి పని చేసావు, పద అన్నాడు కారు వైపు తిరిగి బర్గ్. కారు మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కేదాకా ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ముందు థామసే అడిగాడు. నిజంగా డ్రాకులా ఉందంటావా? 50 సంవత్సరాల క్రితం ఆ ప్రశ్న అడిగితే సమాధానం ఆ డ్రాకులానే వచ్చి చెప్పేది. ఇప్పుడు రావడానికేమో. ఇప్పుడు లేదుగా, ఆ డాక్టర్ పూడ్చిపెట్టాడు. మళ్ళీ ఎవరైనా బయటికి లాగితేనే గాని రాదు. అసలు అది ఎలా బయటకొస్తుంది? అది తెలిస్తే వెళ్ళి నేనే బయటకు తెచ్చేవాణ్ణి. మళ్ళీ ఇంగ్లాండ్ని ఓ ఊపు ఊపి చరిత్రలో నా పేరు నిలిచేలా చూసుకునేవాణ్ణి. మరి మా దేశంలో దెయ్యాలు భూతాలున్నాయనంటారు, ఇక్కడేమో డ్రాకులా. ఏది నిజం? అన్నీ నిజమే. మీరు ఆ పేరుతో పిలుచుకుంటారు, మేమిక్కడ ఇలా పిలుచుకుంటాం. అంటే దేవుడు ఒక్కడే అన్నట్టు దెయ్యాలు, అదే ప్రపంచానికి అంతటికీ డ్రాకులా ఒకటే ఉంటుందా? అదేమో నాకు తెలియదు గాని ఒక్కటి మాత్రం తెలుసు. చనిపోయిన వారి పగా కోరికలు తీరక ఆత్మగా తిరుగుతూ డ్రాకులాని తిరిగి జన్మించడానికి ప్రయత్నిస్తాయని కొంతమంది చెబితే విన్నాను. అదే నిజమని నమ్ముతున్నాను. నాకైతే నమ్మకం లేదు. దేవుణ్ణి నమ్ముతున్నాను నేను, అందుకే నేను దీన్ని నమ్ముతాను. బర్గ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. అదే నిజమైతే నేను చాలా అన్యాయం చేశాను, చాలా దారుణం చేశాను. మరి నేను చంపిన ఆత్మ కూడా డ్రాకులాని బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నాయంటావా? నువ్వు అన్యాయం చేశావా? ఆహా, డబ్బు కోసం. ఇప్పుడు ఈ దేశం వరకు నేను రాగలిగానంటే అంత దారుణం చేయబట్టే. తద్వారా చాలా ఆస్తి వచ్చింది. అంటే పూర్తిగా వినాలనుందా అన్నాడు థామస్. బర్గ్ ఉత్సాహంగా తలాడించాడు. థామస్ చెప్పడం ప్రారంభించాడు. బెంజ్ కారు నల్లటి రోడ్డు మీద సరళంగా జారిపోతోంది. కొద్దిసేపట్లో సిటీ లిమిట్స్ వస్తుందనగా మొత్తం చెప్పి బర్గ్ వైపు చూశాడు. ఎలా ఉంది అడిగాడు. బర్గ్ మాట్లాడలేదు. మౌనంగా థామస్నే చూశాడు. నన్ను చూస్తే అసహ్యంగా ఉందా? తప్పదు. అది చేయకపోతే ఇప్పుడున్న కోట్లాస్తి దక్కేది కాదు. మొత్తం విన్నావుగా. ఎంత దారుణం చేసిన నన్ను ఆ ఆత్మ వదిలిపెడుతుందా? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కాలగర్భంలో చేసిన పాపం కూడా ఇమిడిపోయింది. ఒక్కోసారి కాలం తిరిగి రిపీట్ అవుతుంది బావగారు. థామస్ ఉలిక్కి పడ్డాడు. బర్గ్ వైపు చూశాడు. నన్ను బావగారు అంటున్నావా? అది ఆడగొంతుతో ఆట పట్టిస్తున్నావా? ఆడగొంతు కాదు, మర్చిపోయావా? సుజన గొంతు నవ్వాడు బర్గ్. థామస్కి నెత్తిన పిడుగులు పడ్డట్టు అనిపించింది. బర్గ్ అలా అన్నందుకు కాదు. సంవత్సరాల క్రితం సమాధైన గొంతు తనకి బాగా గుర్తు. ఆ గొంతు సుజందే. బర్గ్ సడన్ బ్రేక్తో కారు ఆపేశాడు. థామస్ భయ ఆశ్చర్యాలతో చూశాడు.
భర్గం నవ్వాడు. నవ్వినప్పుడు పళ్ళు కనిపించాయి. ఆ చివర ఈ చివర రెండు కోరలు తళుక్కున మెరిశాయి. నువ్వు థామస్ గొంతు తడబడింది. సుజన, కౌంటు డ్రాకులాని కాదు, ఇండియన్ దెయ్యాన్ని, ఇండియన్ డ్రాకులాని నవ్వింది. ఒక ప్రభంజనమైన కెరటం పటేల్ను తగిలినట్లనిపించింది. సుజన? అవును, ఆ సుజననే. నా నోట్లో రెండు కూరలు చూసావా? బావున్నాయా? తెల్లగా ఉన్నాయి కదూ, మెరుస్తున్నాయి కదూ. వాటితో నీ రక్తం తాగనా? పొదునుగాను ఉన్నాయి. దిగేటప్పుడు తెలుస్తుంది నీకు. మెత్తగా, చాలా మెత్తగా, కమ్మగా. నన్ను నన్ను వదిలేయ్ అన్నాడు కారు డోర్ తెరుస్తూ. అది తెరుచుకోవడం లేదు. భర్గ నవ్వాడు తెరలు తెరలుగా. పిచ్చివాడా, అది తెరుచుకోదు. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రకృతి నా అధీనం. థామస్ వెనక్కి జరిగాడు. భర్గు ముందుకొస్తున్నాడు స్టీరింగ్ని వదిలి. నోట్లోని కోరలు మరింతగా పొడుచుకొచ్చాయి. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఆ రోజు నేను ఇలానే అడిగాను, కానీ మీరు చలించలేదు, జాలి చూపలేదు. థామస్ బిగ్గరగా అరిచాడు, హెల్ప్ హెల్ప్ అని. మూర్ఖుడా, నీ గొంతు పెగులుతుంది కానీ మాట వినబడదు అంటూనే మీద కొంగాడు. థామస్ విలవిల్లాడిపోయాడు. కాళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి. శరీరంలోని రక్తం తోడుతున్న భావన. క్షణాల్లోనే అది భావన కాదని అర్థమైంది. 2 నిమిషాలు. ఆ తర్వాత థామస్ మీద కొంగిన భర్గ లేచాడు. అతను వంగిన ప్రదేశంలో 2 ఘాట్లు. థామస్ కళ్ళు తెరుచుకుని డోర్కి ఆనుకుని పడున్నాడు. ప్రాణం ఎప్పుడో పోయింది. శరీరంలోని రక్తం పీల్చడం ద్వారా. భర్గం నోరు తుడుచుకుని తూలాడు. కళ్ళు తిరుగుతున్నట్లనిపించి స్టీరింగ్ పట్టుకున్నాడు. అప్పుడే తెల్లగా అతని శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయింది. మరుక్షణం భర్గకి స్పృహ తప్పింది. రాగిణి, రాజీవ్, రోజీ మీ ముగ్గురు అక్కడ, నేనిక్కడ చెప్పాడు శ్యామ్. ఎందుకు డాడీ ఇలా? నా గదిలో నేను పడుకుంటాను. నో, బుద్ధిగా పడుకోవాలి ఇక్కడే. హోంవర్క్ చేసుకోవాలి డాడీ. ఇక్కడే చేసుకో. వద్దంది ఎవరు? పిల్లలు చదువుకుంటానంటే ఏ పెద్దలు అడ్డు చెప్పరు. అయితే నా రూమ్కెళ్ళి బుక్స్ తెచ్చుకుంటాను. శ్యామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం తుర్రును పోయాడు. చకచకా మెట్లు దిగి తన రూంలోకి వెళ్ళాడు. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే టేబుల్. దాని మీదున్నాయి అందంగా పేర్చిన క్లాస్ బుక్స్. రాజీవ్ తనకి కావలసిన బుక్స్ తీసుకుని వెనుతిరుగుతూ ఓ టెక్స్ట్ బుక్ పేజీ తిప్పాడు. నల్లటి ప్రింటైన అక్షరాలు కనపడలేదు. ఏదో కారు. రాజీవ్కి కళ్ళు దిమ్మనిపించింది. ఇప్పుడు కారులో ఉన్న వ్యక్తులు కనబడుతున్నారు. 2. ఒకరే తెలుసు రాజీవ్కి. మరొకరు ఎవరో తెలిసిన ఒకరు బాబాయ్, థామస్ బాబాయ్. బాబాయ్ ఏదో చెప్తున్నాడు. పక్కనున్న వ్యక్తి కళ్ళు పత్తికాయల్ని చేసి వింటున్నాడు. రాజీవ్కి బుక్లో కనబడ్డంతో పాటు వినబడుతోంది కూడా. థామస్ చెబుతోందంతా విన్నాడు. అలా అలా సుజనని చంపేశాం, చాలా దారుణంగా. చెప్పానుగా ఎలా చంపానో. రాజీవ్ కళ్ళు తీక్ష్ణంగా మారాయి. పెదాలు అదురుతున్నాయి. పళ్ళు బిగించాడు. పటపటా కొరికాడు. ఎక్కడున్నావు అరిచాడు. పేజీ మీద దృశ్యం మారిపోయింది. ఇంగ్లాండ్ సిటీ లిమిట్స్ అన్న అక్షరాలు పడ్డాయి. గదిలో కిటికీ రెక్కలు కూడా ఊగడం ప్రారంభించాయి. కిటికీలోంచి కనబడుతున్న చెట్టు కొమ్మలు జడల దెయ్యాల్లా ఊగుతున్నాయి. అప్పుడు బయలుదేరింది రాజీవ్ శరీరంలోంచి తెల్లగా ఏదో ఆకారం. రాజీవ్ దబ్బున పడిపోయాడు. ఆ ఆకారం రాజీవ్ని పట్టించుకోకుండా కిటికీలోంచి వెళ్లి గాలిలో మాయమైంది. ఏడివీడు, బుక్స్ తెచ్చుకుంటానని వెళ్ళినవాడు ఇంతసేపా? వెళ్ళి చూసరండి. శ్యామ్ చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లేచాడు. కారిడార్ అంతా నిశ్శబ్దంగా ఉంది. శ్యామ్ నేరుగా రాజీవ్ గదిలోకి వెళ్లి తెరిచిన తలుపుల్ని పూర్తిగా వెనక్కి తోశాడు. రాజీవ్ కింద పడున్నాడు. పుస్తకాలు చంద్రవంద్రగా పడున్నాయి. తండ్రి మనసు ఆందోళన చెందింది. ఒక్క ఉదుటున రాజీవ్ దగ్గరికి వెళ్ళాడు. చప్పును ఎత్తుకున్నాడు. నాడి చూశాడు. టక్ టక్ అంటూ బలహీనంగా కొట్టుకుంటోంది. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. రాజీవ్ రాజీవ్ పిలిచాడు. రాజీవ్లో ఉలుకు పలుకు లేదు. జగ్గులోంచి నీళ్లు తీసుకుని మొహం మీద చల్లాడు. కదలకలేదు. ఇక లాభం లేదనిపించి కొడుకుని భుజానెత్తుకుని పైకి తీసుకువెళ్లాడు. శ్యాముని చూస్తూనే 2 ఆడవాళ్లు కంగారుగా లేచారు. రోజుకైతే ఏడుపొకటే తక్కువ. అడిగితే ఏం వినాల్సొస్తుందోనని భర్త వంక, భుజం మీద కొడుకు వంక చూస్తుండిపోయింది. శ్యామ్ కొడుకుని పొరుపు మీద పడుకోబెట్టాడు. సరిగ్గా అప్పుడే కిటికీ రెక్కలు టప్టపా కొట్టుకున్నాయి. ప్రకృతి కూడా మారిపోయింది. చల్లని గాలి, జివ్వు నవ్విస్తున్న గాలి. ఓ తెల్లటి ఆకారం. 10 నిమిషాల క్రితం రాజీవ్ శరీరంలోంచి వెళ్లిన ఆ తెల్లని ఆత్మ
పైనుంచి అలా అలా తేలి వచ్చి ముగ్గురి మధ్యలో కళ్ళు మూసుకుని పడున్న రాజీవ్ శరీరంలోకి తిరిగి వచ్చేసింది. ఆత్మ శరీరంలోనికి వెళ్లడం ఆలస్యం. రాజీవ్ టక్కున కళ్ళు తెరిచాడు. అందరిలోనూ రిలీఫ్. ఏమైంది నాన్న? అడిగింది ఆతృతగా రోజీ. ఎందుకలా పడిపోయావు రాజీ? రాగిణి గారంగా అడిగింది. శ్యామ్ విసుగ్గా, ఎందుకలా వాణ్ణి ప్రశ్నలతో చంపుతారు? ముందు విశ్రాంతి తీసుకొనేయండి, కొద్దిసేపు పలకరించకండి చెప్పాడు. మమ్మీ అంటూ ఏడుపు గొంతుతో చేతులు చాపాడు. తల్లి హృదయం ద్రవించింది. కళ్ళల్లో తిరిగిన నీళ్లను తుడుచుకోకుండానే కొడుకుని హృదయానికి హత్తుకుంది. ఏమైంది నాన్న? గదిలో పడిపోయి ఉన్నావట, కళ్ళు తిరిగాయా? కాదు మమ్మీ, వస్తుంటే కాలు జారింది, దబేల్మని పడ్డాను. చిన్నగా రావాలమ్మా, రాత్రిపూట అలా పరిగెట్టకూడదు. భూదేవి నిద్రపోతుంటుంది, పాపం ఆమెకి నిద్రాభంగం అవదు. రాజీవ్ కొత్త విషయం తెలుసుకున్నట్టు తలాడించి, అయితే ఇక రాత్రిపూట గెంతను. రోజీ నుదుటిన ముద్దు పెట్టుకుని, హోంవర్క్ రేపు చేసుకోవచ్చు, మా మధ్యన పడుకుందువు గన్రా అని తీసుకెళ్ళింది. అటుపక్క రాగిణి, ఇటుపక్క రోజీ, మధ్యలో రాజీవ్. ఆ ముగ్గురికి దూరంగా శ్యామ్ పరుపు మీద ఒక్కడే. ఎందుకు మమ్మీ మనిద్దరం ఇలా ఒకే గదిలో పడుకున్నాం? కర్మనైనా కర్మ. కర్మంటే చేసుకుంటే వచ్చేదేగా మమ్మీ, మనం చేసిన పనులకొచ్చే ప్రతిఫలమే కదా మమ్మీ కర్మంటే. రాజీవ్, నోరు మూసుకుని పడుకో. అబ్బా ఊరుకోండి, నా బిడ్డ కర్మ సిద్ధాంతాన్ని ఎంత బాగా చెప్తున్నాడో విసుక్కుంది రోజీ. రాజీవ్ తల్లివైపు తిరిగి, నాకు చెప్పనేలేదు మమ్మీ, మనందరం ఇలా ఒకే గదిలో ఎందుకు పడుకున్నాము? అదేరా కర్మని చెప్పిందిగా. రాగిణి బొగ్గ గిల్లంది. చూడు మమ్మీ, నా బొగ్గ ఎలా గిల్లిందో. రోజీ నవ్వి, ఇంకెన్ని రోజులు? బాబాయ్కి చెప్పి తన్నిద్దాం అంది. రాగిణి ముసుముసుగా నవ్వింది. బాబాయ్ వస్తున్నాడా మమ్మీ? ఆ త్వరలోనే. అలాని లెటర్ కూడా వచ్చిందిగా. రాడు మమ్మీ. రోజీకి ఆ క్షణంలో కోపం వచ్చేసింది. రాజీవ్ చెంపకేసి కొట్టింది. అలానచ్చా, చెంపలేసుకో. రాజీవ్ చెంప సవరించుకున్నాడు. రాగిణి రాజీవ్ని ఎత్తుకుని తన మీద కూర్చోబెట్టుకుని, ఏదో అన్నాడేనుకో, అంతలా కొట్టాలా అంది. ఇదే అలవాటవుతుంది, పెద్ద చిన్న లేదు. రాడు మమ్మీ అంటావే, నువ్వేమన్నా బాబాయ్కి బొడ్డు కోసి పేరు పెట్టావరా వెదవా? సారీ మమ్మీ, బాబాయ్ రారు మమ్మీ. రోజీ లేచి కూర్చుంది. రాగిణి నోరు తెరిచి చూసింది. ఎందుకు రాడు? వస్తాడు, ఇక పడుకో, ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి చెప్పాడు శ్యామ్. రాజీవ్ అటుకేసి తిరిగాడు. బాబాయ్ రాడు డాడీ, మనమే ఆయన కోసం వెళ్ళాలి. శ్యామ్ అయోమయంగా చూశాడు భార్య వైపు. అప్పటికే ఆమె కూడా అదే స్థితిలో ఉంది. రాజీవ్ రాగిణి పొత్తి కడుపు మీద నుంచి లేచాడు. ఆరిందలా నడుం మీద చేయి పెట్టుకుని, ఖచ్చితంగా రారు, మనమే ఆయన కోసం వెళ్ళాలి చెప్పాడు తిరిగి. ముగ్గురు తదేకంగా చూస్తున్నారు. రాజీవ్ మాటలే కాదు, అతని ప్రవర్తన, నడిచే విధానం, చెప్పే పద్ధతి, వాటిల్లో కసి, ద్వేషం, పగ. మాట్లాడేటప్పుడు బుగ్గలు అదురుతున్నాయి, కళ్ళు నిప్పుల్లా ఉన్నాయి. అది తమ భ్రమ, వాస్తవమా తెలుసుకుందామని పరీక్షగా చూడాలనుకునేంతలో మామూలుగా కనబడతాడు. అమాయకంగా అడుగుతుంటాడు. రాక ఎక్కడికి పోతాడు? నీకేమన్నా ఫోన్ చేశాడా? అంత కరెక్ట్గా రాడు అంటున్నావు. చేయలేదు డాడీ, తెలుసు. థామస్ బాబాయ్ లేడు, రాడు. ఎందుకంటే చచ్చిపోయాడు కాబట్టి తాపీగా చెప్పాడు. ఫాదర్ పిలిచాడు శ్యామ్ చిన్నగా. పూర్తిగా విని కళ్ళు మూసుకున్న ఫాదర్ శ్యామ్ పిలుపుతో కళ్ళు తెరిచాడు. రాజీవ్ ప్రవర్తనలో ఎప్పటినుంచి ఈ మార్పు? ఈ మధ్య నుంచే ఫాదర్, పుట్టినరోజు దగ్గర నుంచి, ఆ రోజు అరుంధతిని కొట్టడం దగ్గర నుంచి. అంటే ఖచ్చితంగా చెప్పగలవా ఇలా మాట్లాడడం ఇత్యాది విషయాలు? నేను కాసేపు వాడితో ఉండేవాణ్ణే, రోజీనే చెప్పాలి. చెప్పమ్మా, ఏది దాయద్దు. రోజీ కళ్ళు తుడుచుకుంది. పుట్టినరోజు నుంచి ఫాదర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, చావుల గురించి అదీను. అది సరే, మామూలప్పుడు ప్రవర్తన బాగానే ఉంటుంది కానీ. చెప్పమ్మా, ఆ కానీ ఏంటో. పుట్టినరోజు తర్వాత అనుకుంటా, ఓ రోజు ఉదయం స్కూల్కి వెళుతుంటే పాలు తాగమని చెప్పాను. ఆ రోజు ససేమిరా వద్దన్నాడు, నాకు అయిష్టమన్నాడు. నేను కోపడితే, అసలు గ్లాసులో పాలుండాలిగా, నేను తాగాలంటే అన్నాడు. ఆశ్చర్యం, గ్లాసులో పాలు లేవు. ఆ విషయం శ్యామ్ చెప్పలేదా? లేదు ఫాదర్, ఒక రకంగా నాకు అనుమానమే, పాలు తెచ్చానో లేదోనని. ఒక్కోసారి నాకు మైండ్లో ఉండదు. ఉదయం పూట ఇంటి పని హడావిళ్ళో ఓ గ్లాసు తీసుకురాబోయి మరో గ్లాసు తెచ్చుంటానని సరిపెట్టుకున్నాను. థామస్ మరణించాడని రాజీవ్ చెప్పి ఎంతసేపు అయి ఉంటుంది?
వాడు అలా అనడం ఆలస్యం. మేం వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాం. రాత్రిని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని లేపామంటే ఆలోచించండి. మేమెంత ఆవేదనకి గురవుతున్నామో. అలా అనుకోవద్దు. ఈ తలుపులు ఎప్పుడూ తెరుచుకుని స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఫాదర్, కొన్నాళ్ళు రాజీవ్ని మీ వద్దే ఈ చర్చిలోనే ఉంచితే ఏదన్నా మార్పు ఉంటుందేమో. దానికంటే ముందు థామస్కి ఫోన్ చేయండి. అంటే రాజీవ్ మాటల్ని సీరియస్గా. అవును శ్యామ్, తేలిగ్గా తీసి పడేయద్దు. ఇంత చిన్న లేత వయసులో మిమ్మల్ని నన్ను అంతలా కదిలించేలా మాట్లాడుతున్నాడంటే తేలిగ్గా తీసి పారేయకూడదు. అదే మంచిది బావగారు, ముందు వారికి ఫోన్ చేద్దాం. రాగిణి గాబరాగా అంది. చచ్చా ఊరుకోమ్మా, ఎవరన్నా వింటే నవ్వుతారు. వాడండం గాబరా పడ్డాం. అలాంటప్పుడు ఇంత రాత్రి మరెందుకు ఇక్కడి దాకా తెచ్చినట్టు? ఫాదర్ని కలవడం ఎందుకు? ఏదో ఉందనేగా. నాకు ఆవేదనగా ఉంది బావగారు. నా ఆదుర్దాన్ని అర్థం చేసుకోండి. ముందు మా వారికి ఫోన్ చేయండి. ఫాదర్ పదమన్నట్టు తలాడించాడు. అందరూ తిరిగి బంగ్లాకొచ్చారు. నెంబర్ చెప్పమ్మా. రాజీవ్ కలగజేసుకుని టక్టకా చెప్పాడు. 22816112. శ్యాముకు కూడా నెంబరు గుర్తుండదు. ఫోన్ బుక్లో చూడాల్సిందే. అలాంటిది రాజీవ్ టక్కున మరోసారి కొడుకు చెప్పిన నెంబర్ మననం చేసుకున్నాడు. ఆ నెంబర్ కాదు. ఇంతలో రోజీ కొడుకుని కసిరింది. నువ్వు నోర్మి, నిన్నెవరడిగారు? ఊరిమాడు కొడుకుని. చూడు మమ్మీ అన్నాడు బొంగమూతి పెట్టుకుని తండ్రి మీద ఫిర్యాదు చేస్తూ. అది వరస ఫాదర్. మాట్లాడితే భయప్రకంపనాలు పుట్టించేలా మాట్లాడతాడు. లేదా 2 ఏళ్ల పిల్లాళ్ల ఏడుపు లంకించుకుని గారం పోతూ రోజీ కుచ్చిళ్ళలోకి పోతాడు. ఫాదర్ చిరునవ్వి కోడి చెప్పండి అన్నాడు. లేదు ఫాదర్, రాజీవ్ చెప్పింది రాంగ్ నెంబర్. 228126 చెప్పి కోడ్ కోసం డైరీ తీసి చూశాడు. ఫాదర్ ముందు కోడ్ కొట్టి ఆ తర్వాత శ్యామ్ చెప్పిన నెంబర్ డైల్ చేశాడు. టిక్ టిక్ వేవ్స్ పోతున్న శబ్దం. ఫాదర్ రిసీవర్ మరింత గట్టిగా పట్టుకున్నాడు. టిక్ టిక్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. రింగ్ అవుతోందా ఫాదర్? అడిగింది రాగిణి. ఫాదర్ తల ఊపారు. నిమిషం, 2 నిమిషాలు భారంగా గడిచాయి. అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫాదర్ అందరి వంక చూసి తీయడం లేదన్నట్టు చెప్పాడు. ఫ్లాట్లో వాడు తప్ప మరెవరూ ఉండరు, ఇంకా వచ్చుండడు. ఇంతలో ఫాదర్ హలో అన్నాడు. థామస్ కావాలి, ఇండియా నుంచి. ఇంగ్లీష్లో అడిగారు. అవతల ఏం మాట్లాడారో గాని ఫాదర్ మొహం చిన్నపోయింది. ఆయన మధ్యలో పెన్నన్నట్టు చేత్తో చూపించారు. శ్యామ్ అందించిన పెన్నతో నెంబర్ వేసుకుని రిసీవర్ పెట్టేశాడు. అందరూ ఫాదర్ వంక చూశారు. ఈ నెంబర్లో ఉన్నారంట? అడిగింది రాగిణి. శ్యామ్ దగ్గర పెన్ను తీసుకుని వేసిన నెంబర్ని చూపిస్తూ. ఫాదర్ అరిచింది రోజీ. ఎందుకలా అరుస్తావు? విసుక్కున్నాడు శ్యామ్. చూడండి ఆ నెంబర్. క్షణక్రితం రాజు చెప్పిన నెంబర్, మీరు రాసిన నెంబర్ ఒకటే. అంతా ఆ నెంబర్ కేసు చూశారు. నిజమే, రాజీవ్ చెప్పిన నెంబరే. ఇంగ్లాండ్లో థామస్ ఫ్లాట్కి ఫోన్ చేస్తే ఏ నెంబర్లో ఉన్నాడో చెప్పిన నెంబర్ ఒకటే. నేను చెబితే విన్నారా? అనవసరంగా ఫోన్ కాల్ వేస్టు. ఈ నెంబర్లోనే బాబాయ్ ఉంది. అది ఇందాకే ఏడవచ్చుగా. చేయండి ఫాదర్. బాబాయ్ ఫోన్ చేశారా మేం లేనప్పుడు? అడిగింది రోజీ. రాజీవ్ లేదన్నట్టు తల ఊపాడు. అయితే ఈ నెంబర్ నీకెవరు చెప్పారు? మాకు తెలీదే. అది సస్పెన్స్ నవ్వాడు రాజీవ్. రోజీ ముద్దుగా మురిపంగా నిమిరింది. తల్లి కొడుకుల్ని తినేసేలా చూసి చెయ్యండి ఫాదర్ అన్నాడు శ్యామ్. చేయడానికేం లేదు. ఇంగ్లాండ్ ఫ్లైటు ఎక్కడుందో కనుక్కో. రాజీవ్ని నేను ఉంచుకుంటాను. మీ ముగ్గురు ఇంగ్లాండ్కి వెళ్ళండి. ఏమంటున్నారు ఫాదర్? నేను అనడం కాదు. అవతల థామస్ ఫ్లాట్ నుంచి మాట్లాడింది ఇంగ్లాండ్ సిటీ పోలీస్. పోలీసా? థామస్ ఫ్లాట్లోనా? చెప్పండి ఫాదర్. వాడు ఏ కేసులోనైనా ఇరుక్కోలేదు కదూ. ఇంతకీ వాడిప్పుడు ఎక్కడున్నాడు? రాజీవ్ చెప్పాడు కదమ్మా. 22816112 అని ఆ నెంబర్ టెలిఫోన్ గల భవనంలో భద్రంగా ఉంచబడ్డాడు. ఉంచబడ్డారా? నా నోటితో చెప్పాలని ఆ ప్రభువు నిర్దేశించినప్పుడు తప్పుతుందా? థామస్ హత్య చేయబడ్డాడు. బర్గ్ అనే మిత్రుడే దీనికి పాల్పడ్డాడట. ప్రస్తుతం అతన్ని అరెస్టు కూడా చేశారట. బాడీ పోస్ట్ మార్టంలో ఉంది. శవాన్ని పోస్ట్ మార్టం చేసే భవనం స్టీవెన్ రోడ్లో ఉంది. దాని నెంబరే నేను రాసిన నెంబర్, రాజీవ్ చెప్పిన నెంబర్. ఆ నెంబర్ ఇంగ్లాండ్ విక్టోరియా హాస్పిటల్ది. అందరూ అప్రయత్నంగా రాజీవ్ వంక తిరిగారు. అతను చిద్విలాసంగా కుర్చీలో కూర్చునున్నాడు. గౌతమ్ బుద్ధుళ్లా నిమ్మళంగా చూస్తున్నాడు. జీసస్లా సౌమ్యం సరళంగా చూస్తున్నాడు. అంత చిన్న మొహంలో అన్ని భావాలు. అసలు వాడు మనిషేనా? డాక్టర్ డాక్టర్ బిగ్గరగా వినిపించాయి అరుపులు.
కొంపలు మునిగిపోతున్నట్టు తలుపులు గోదుతోంది ఎవరా అని అరుంధతి బద్ధకాన్ని వదిలించుకుని లేచింది. అప్పుడే ఆమె భోజనం ముగించుకుని భుక్తాయాసంతో శరీరాన్ని పడక మీదకు చేర్చింది. ఆమె అలా ఒత్తిగిలిందో లేదో కాలింగ్ బెల్ అనే వస్తువు ప్రపంచంలో ఒకటుందని తెలియనట్టు తలుపులు గోదుతున్నారు. ఆ సమయంలో తలుపు శబ్దమైన కాలింగ్ బెల్ మోగినా ఒకందుకే డాక్టర్ కోసం. డాక్టర్ అవసరం తప్పనిసరైన వాళ్లే ఆ రెండూ చేస్తారు. అరుంధతి తన భారీ గాయాన్ని ఈడ్చుకుంటూ కీహోల్లోంచి చూసి తలుపు తీసింది. ఆమె తీయడం ఆలస్యం. దబ్బున రెండు కాళ్ళ మీద పడ్డాడు రామయ్య. రామయ్య పక్కనున్న పల్లెటూరులో ఆ ఊరి ప్రెసిడెంట్ దగ్గర పెద్ద పాలేరు. ఆ గ్రామం ఎంతో దూరం ఉండదు. అడ్డదారిని వెళితే 3 మైళ్ళు, మెయిన్ రోడ్డు మీద వెళితే 5 మైళ్ళు. ఆ గ్రామ జనాభా కేవలం 2000. ఏ చిన్న అవసరమొచ్చినా ఇక్కడకు పరిగెత్తుకుని రావాల్సిందే. లేలే రామయ్య, ఏంటిది పెద్దవాడివి, నా కాళ్ళ మీద పడకూడదు. నాకంటే నువ్వే పెద్దదానివని వాదించే మూళ్ళో లేడు. లేచి 2 చేతులు వినయంగా కట్టుకుని, అమ్మా మీరే రక్షించాలి. నా భార్య కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆమె మెలికలు తిరిగిపోతుంది. దాని బాధ చూడలేకున్నాను చెప్పాడు. ఇప్పుడా అంది. మీరు రాకపోతే దాని ప్రాణం పుట్టుకుమంటుందమ్మా. 1 కాదు 2 ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఎలా రామయ్య, రాత్రి సమయానికి బండి కట్టే వీరిగాడు కూడా లేడు. దగ్గర దాపా. అడ్డదోవన వెళదామమ్మా, అరగంటలో వెళ్ళిపోతాం. అడ్డదోవనా? ఈ చీకట్లోనా? నేనున్నాను కదమ్మా, అరచేతిలో పెట్టుకుని తీసుకెళ్తాను, భయం లేదు. నీ బొంద, నాకు భయమా? అది కాదు. మీరేమీ ఆలోచించకండమ్మా, మొన్ననే ప్రెసిడెంట్ గారు గింజలు కొలిచారు, సగం ఇస్తాను. ఆ 2 జీవాల్ని రక్షించండి. సరే బయటుండు, లాంతరు మెడికల్ కిట్టు తీసుకునొస్తాను చెప్పింది. రామయ్య ఆదుర్దాగా చేతులు నిలుపుకుంటూ బయటే నిల్చున్నాడు. అరుంధతి డ్రెస్ మార్చుకుని లాంతరు కిట్తో వచ్చింది. ఆమె చేతుల్లోని రెంటిని వినయంగా అందుకుని నడిచాడు. అమ్మా ఆటోదోవన వెళదామమ్మా, తొందరగా వెళ్ళిపోతాం. అరుంధతి అభ్యంతరం లేదన్నట్టు తలాడించింది. ఊరి పొలిమేరలు దాటగానే మామిడితో వస్తుంది. అక్కడ్నుంచి ముళ్లకంపలు దాటుకుంటూ మనుషులు మాత్రమే నడవగలిగే దారిలో వెళితే ఎర్రపాలెం వచ్చేస్తుంది. ఊరి పొలిమేరల్లోనే ఉంది చర్చి. దాన్ని దాటుకుంటూ వెళుతుండగా వినిపించింది, నమస్తే ఆంటీ అని. అరుంధతి ఆ పిలుపు వినిపించిన వైపు చూసింది. రాజీవ్ చర్చి గేటు దగ్గర నిలబడున్నాడు. ఏం రాజీవ్ ఇక్కడున్నావు, అది ఈ సమయంలో? మమ్మీ డాడీ ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్ దేనికి? మీ బాబాయ్ని దగ్గరుండి తీసుకురావడానికా? ఏమో తెలీదు. ఇంతకీ మీరెక్కడికి? ఎర్రపాలెంకి. రామయ్య భార్య నొప్పులు పడుతుంటేను. ఇంత రాత్రా? మళ్ళీ మీరు క్షేమంగా రాగలరనే వెళుతున్నారా? రాజీవ్ కోపంగా అంది అరుంధతి. లేకపోతే ఏంటాంటీ, ఇంత రాత్రి అడ్డదోవన వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలరనే అనుకుంటున్నారా? అరుంధతి అతి ప్రయత్నం మీద కోపం ఆపుకుని, చిన్నవాడివి, దానికి తగ్గట్టు మాట్లాడు. మొన్న నీ పుట్టినరోజు నాడు చూడక కొట్టామని అనుకుంటున్నాను. నీ మాటల దూరం చూస్తే కావాలని కొట్టినట్టుంది. మీ డాడీని రాని చెప్తాను. డాడీ వచ్చినా చెప్పడానికి నువ్వు ఉండాలిగా. ఉండక పోతానా చేస్తానా? ఎర్రపాలెం వెళుతున్నారని చెప్పారుగా, అందుకన్నాను. రామయ్య ఇక లాభం లేదనుకుని మధ్యలో కలగజేసుకుని, అమ్మా అవతల నా భార్య అన్నాడు. వీడు చూడు రామయ్య, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు. ఈ మధ్యనే పుట్టింది మాయరోగం. చిన్న పెద్ద లేకుండా పోతోంది. బాబు ఇంటికెళ్ళు, ఇంత రాత్రి తిరుగుడేంటి? నేను ఉండాల్సిన చోటే ఉన్నాను రామయ్య. ఆమె వెళ్ళకూడని ప్లేసులోకి వెళుతోంది. నోర్మి అన్నది అరుంధతి కాదు, ఫాదర్. ఆయన్ని చూస్తూనే నమస్తే ఫాదర్ అంది. నువ్వు వెళ్ళమ్మా, వాడంతేగాని అని రాజీవ్ వైపు తిరిగి, అలా అనొచ్చా రాజీవ్? అవతల ఓ మనిషి ప్రాణాపాయంలో ఉంటే ఓ డాక్టర్గా ఆమె వెళుతుంటే అలా అనొచ్చా? అలా చివాట్లు పెట్టండి అంది కోపంగా చూస్తూ. శ్యామ్ వాళ్ళు ఇంగ్లాండ్ వెళుతూ ఇక్కడ వదిలిపెట్టారు. నాతో పాటు ఉండమంటే ఉండడు. 24 గంటలు తిరుగుడే. అందరూ ఎందుకెళ్లారు ఫాదర్? శ్యామ్ వచ్చాక చెబుతాడు. ముందు మీరెళ్ళండి. అవతల పేషెంట్కి ఎలా ఉందో ఏంటో. రామయ్య కృతజ్ఞతగా చూసి అరుంధతిని కదలమన్నట్టు చూశాడు. అరుంధతి రాజీవ్ని రుసరుసా చూస్తూ ముందుకు కదిలింది. వాళ్ళు కనుమరుగవగానే, ఇక పద రాజీవ్ పడుకుందువు గాని అన్నారు ఫాదర్. పాపం అరుంధతి అని పైకి చూసి లోపలికి నడిచాడు రాజీవ్. ఫాదర్ మనసు కీడు శంకించింది. అరుంధతిని పిలుద్దామని చూశాడు. జాగ్రత్త చెబుదామనుకున్నాడు. ఒంటరిగా రావద్దని హెచ్చరిద్దామనుకున్నాడు. అప్పటికే వారు మామిడి తోపులోకి ప్రవేశించారు. అప్పటికే మామిడి తోపు దాకా పరుగులాంటి నడకతో వెళ్ళాడు. ఫలితం మాత్రం శూన్యం. ప్రభువే ఆమెకి రక్ష అనుకుని వెనుతిరిగాడు.
రామయ్య జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ చీకట్లో దీపం లేకుంటే నానా ఇబ్బంది. అదీగాక పురుగు పుట్ర కూడా కనపడవు దీపం లేకుంటే. భద్రంగా పట్టుకున్నానమ్మా. వచ్చేటప్పుడు ఇటే వచ్చావా? అవునమ్మా, పొరుగు పొరుగునొచ్చాను, లాంతర కూడా లేకుండా. చాలా రోజులైంది ఈ పక్కకొచ్చి. రాత్రిపూట రావడం ఇదే ప్రథమం అనుకో. నడవలేకపోతున్నాను. క్షమించండమ్మా, నా ఆడదాని బాధ చూడలేక పొరుగు పొరుగున రావాల్సి వచ్చింది. మిమ్మల్ని ఈ రాత్రి వేళ ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. అదేమీ లేదులే, మా వృత్తే అంతా. రామయ్య, నీకు చెప్పినా అర్థం కాదు కాని ఓ చిల్లర కొట్టువాడు కూడా రాత్రి 10ంటికెళ్ళి తలుపు కొడితే తీయడు. అంతెందుకు, బ్యాంకులో చలానా కట్టాల్సి బ్యాంకుకెళితే టైం అయిపోయిందంటాడు. నేను 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను, కట్టించుకోనంటాడు. అదే మాకు టైము గీము ఉండదు. వేళాపాళ, అర్ధరాత్రి అపరాత్రి ఉండదు. రావాలి వెళ్ళాలి. మా కష్టాన్ని త్యాగాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? అంతంత మాటలు నాకు తెలవదండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే మీ రుణం కష్టం ఉంచుకోను. నీ గురించి కాదులే చెప్పేది, చకచకా నడు, చెప్పింది అరుంధతి. ఎర్రపాలెం దరిదాపుల్లోకొచ్చేశారు. రామయ్య పరుగులాంటి నడకతో సాగిపోతున్నాడు. అరుంధతి నడవలేకపోతోంది, ఆయాస పడుతోంది. అమ్మా, కొద్దిసేపు కూర్చుంటారా? వద్దులే, ఇంకెంత, 2 నిమిషాలు వచ్చేశాంగా. అక్కడ తల్లి బిడ్డ ఎలా ఉన్నారో. రామయ్య కృతజ్ఞతగా చూశాడు. ఎర్రపాలెం మొదట్లోనే ఉంది రామయ్య గుడిసె. ఇద్దరూ అక్కడికి వెళ్లేసరికి సగం ఊరి జనాభా అక్కడే ఉంది. ఊరి ప్రెసిడెంట్ కూడా. లోపల ఆడగొంతు వికృతంగా అరుస్తోంది. బాధ తట్టుకోలేక అరిచే అరుపులు. ఆడదానికి భగవంతుడిచ్చిన వరమో శాపమో ఏదైనా ఆ బాధ నరకంతో సమానం. శరీరాన్ని చీల్చుకుని మరో జీవి రావడానికి పడే తాపత్రయం, ప్రాణానికి మరో జన్మిచ్చే ప్రయత్నంలో తల్లి పడే వేదన. ఓహో, ఆ సమయంలో ప్రతి ఆడది ఒకటే అనుకుంటుంది, మరోసారి భర్త దగ్గరకొస్తే విదిరించి కొట్టాలని. బిడ్డ అడ్డం తిరిగినట్టుంది, ఆమెను కిందకి జరపండి అంది అరుంధతి. చుట్టుపక్కల ఆడవాళ్లు సాయం చేస్తున్నారు. అరుంధతిని చూడగానే ఆమె మరింత గగ్గోలు పెట్టింది. మొదటి కాన్పా? ఆమె విలవిల్లాడుతూనే తల ఊపింది. ఎందుకైనా మంచిది, శనగపిండి బ్లేడు సిద్ధంగా ఉంచండి చెబుతోంది కన్నడంలో ఆరితేరిన ఓ ఇల్లాలు. అరుంధతి పొట్ట మీద చేయి పెట్టి ఒత్తింది. బిడ్డ తగులుతున్నాడు, లోపల కదులుతున్నాడు. ఫ్లూయిడ్ మధ్య శిశువు ఉండనంటున్నాడు. ఊరికే తొందర పడుతున్నాడు. అలా కదిలినప్పుడల్లా తల్లి ఎగిరెగిరి పడుతోంది. ప్రేవులు, ఎముకలు, కణాలు కదిలేలా. ఓర్చుకో, తొలిపురుడు కొద్ది బాధ పెడుతుంది, మరేం పర్వాలేదు చెబుతూ మెడికల్ కిట్ తెరిచింది. చకచక 2 ఇంజెక్షన్స్ చేసింది. బయట ఆదుర్దాగా ఉన్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు కేకలు ఆగడంతో. ఆడవాళ్లు హడావిడిగా లోపలికి బయటికి తిరుగుతున్నారు. అరగంట సుదీర్ఘ టెన్షన్ కి ఫుల్ స్టాప్ పెడుతూ కేరమని ఏడుపు వినిపించింది. రామయ్య, నీకు మగపిల్లాడు చెప్పింది చేతులుకున్న గ్లౌస్ తీసుకుంటూ. చాలా సంతోషమమ్మా, సమయానికి లేదు గాని ఉంటే మీ నోటి నిండా పంచదార పోసేవాణ్ణి. అంటే ఇందాక చెప్పింది ఇవ్వవా? ఎంత మాట అన్నట్టుగానే రేపే మీ ఇంటికి ధాన్యం తోలిస్తాను. 10 నిమిషాలాగి వెళ్ళి చూసుకో, ఇక నేను వెళతాను. అయ్యో, ఒకరే వెళతారా? ఉండండమ్మా, నేనొచ్చి దిగబెడతాను. నాకేం భయం లేదు గాని నేను వెళతాను అంది మెడికల్ కిట్ తీసుకుంటూ. మందులు పెట్టే లాంతరు. మీరు వెళ్ళలేరు ఈ 2 మోసుకుంటూ. అవునండి, వచ్చేటప్పుడు వెంట పెట్టుకుని వచ్చి వెళ్ళేటప్పుడు ఒంటరిగా పంపడం మర్యాద కాదు. రేపొద్దున్న ఇది తెలిసిందంటే మా ఊరికే చిన్నతనం అంది అక్కడున్న పెద్దావిడ. సరే, మీ ఇష్టం. రామయ్య మెడికల్ కిట్టు లాంతరు పట్టుకున్నాడు. అరుంధతి అందరికీ వస్తానని సెలవు తీసుకుని నడిచింది. రామయ్య ఉత్సాహంగా నడుస్తున్నాడు. ఏం రామయ్య, మగపిల్లాడు పుట్టడంతో హుషారు ఎక్కువైనట్లుంది. అవునమ్మా, బావున్నాడా? ముద్దుగా ఎర్రగా ఉన్నాడా? ఓ, చాలా బాగా. ఏం చూడాలనుందా? మామిడి తోపు దాకా రా, అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. నువ్వు ఆగమేఘాల మీద వెళ్ళి కొడుకును చూసుకుందువు గాని. రామయ్య మామిడి తోపు రావడమే తరువాయి. మందులు పెట్టి ఉంచుతానమ్మా, ఉదయాన్నే ఇంటికి తెచ్చిస్తాను. రెంటిని మీరు తీసుకెళ్లలేరు. ఓ నీ అమ్మ కడుపు కాల, నేనేదో సరదాగా అంటే ఈ అడవిలో వదిలిపెట్టి పోవడానికే నిర్ణయించుకున్నావా? రామయ్య నవ్వాడు. వద్దులే, నీ లాంతరు పట్టుపో. ఈ తోపు నాకు అలవాటైన ప్రదేశమేలే. రేపు పంపించు, మరిచిపోకు. రామయ్య తలాడించి మెడికల్ కిట్ అందించి వంగి తలంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అరుంధతి దీర్ఘంగా నిట్టూర్చి తోపు వైపు నడిచింది. వెన్నెల మసగ్గా పడుతోంది. సన్నటి గాలి సుతారంగా వీస్తోంది. అరుంధతి ఎండిన ఆకుల మీద కాలు వేసినప్పుడల్లా అనీజీగా ఫీల్ అవుతోంది. తోపులోకి రావడమే చీకటి. కొద్దిపాటి వెన్నెల వెలుగు గుబురుగా ఉన్న మామిడి చెట్లను దాటి తోపులోకి రాలేకపోతోంది.
అనవసరంగా లాంతరిచ్చి పంపాను. ఈ ఎండువాకులొకటి కాలు వేసినప్పుడల్లా చిటపట చిటపట అనుకుంటూ రామయ్యను తిట్టుకుంటూ నడుస్తోంది. తోపు దాటితే పొలిమేరే. తోపు సగానికొచ్చేసింది. అరుంధతి చకచక నడుస్తోంది. కీచు కీచుమంటూ కీచురాళ్ల సవ్వడి. నడుస్తూ నడుస్తూ టక్కున ఆగిపోయింది. మామిడి తోపులోనే ఉందక ఓడల మర్రి. ఆకాశానికి అంటేలా పెరుగుంటుంది. అక్కడ్నుంచి దాని ఓడలు భూమిని తాకుతూ లెక్క పెట్టలేనన్నున్నాయి. భూమిలో దిగిపోయిన ఓడలు భూమిని చీల్చుకుని లేస్తున్నాయి. అరుంధతి ఆగింది. ఓడల కదలిక ఆగిపోయింది. అరుంధతి మర్రి చెట్టును చూసింది. చీకటి తెరని కప్పుకొని గంభీరంగా నిలబడుంది. కళ్ళు చిట్లించి చూసింది. నిశ్శబ్దంగా స్తబ్దంగా ఉంది. మరి ఇందాక ఓడలలా వికృతంగా కదిలాయే, భూమిని చీల్చుకుని మరి. తానే పొరపాటు పడి ఉంటుంది. ధ్వజస్తంభంలా నిలబడుంటే కదిలినట్లుగా కనిపించడమేమిటి? అయినా కదిలిందే అనుకో, దానిలో భయపడాల్సిందేముంది? దాని ధర్మం ప్రకారం గాలి కూగాయి. అయినా కదిలినవి ఓడలు కదా, అవేమన్నా ఉక్కు స్తంభాలా కదలకుండా ఉండడానికి? తనని తానే చూసుకుని జాలిగా నవ్వి ముందుకు అడుగేసింది. సరిగ్గా అప్పుడు శబ్దమైంది. దబ్బున 100 కిలోల వస్తువు వెనక పడ్డట్టు. ముందుకు వెళ్లబోయేదల్లా దిగ్భ్రాంతిగా ఆగింది. చుట్టూ ప్రకృతి కూడా కదిలింది. చీకట్లో కీటకాలు గగ్గోలు పెడుతూ అరవడం ప్రారంభించాయి. ప్రతి వైపు కదలికలే. అరుంధతికి గుండెల్లో అలజడి ప్రారంభమైంది. భయంగా చూసింది. ఏం లేదు. మరంత శబ్దమైందే, మరి దానికే కదా చుట్టూ ప్రకృతి కకావికలమైంది. ఎందుకైనా మంచిది, త్వరగా వెళ్ళిపోతే బెటర్ అనుకుని ఆంజనేయస్వామిని తలచుకుంటూ ముందుకు కదిలింది. అరుంధతి 2 అడుగులు వేసిందో లేదో గాలి రయ్యనొచ్చేసింది. ఓడలు, మర్రి ఓడలు గిరికీలు కొడుతున్నాయి. అరుంధతి ఆగింది. మళ్లీ మొదట్నుంచి ఆంజనేయ మహావీరం స్మరించుకుంటోంది. ఓడలు క్షణక్షణానికి వేగంగా కదులుతున్నాయి. గాలి విసురుగా వీస్తోంది. చెట్టు కొమ్మలు కూడా కదులుతున్నాయి. అరుంధతి 8వ వింత చూస్తున్నట్టు నిర్ఘాంతపోయింది. కేవలం ఓడల మర్రి చెట్టు మాత్రమే అలా కదులుతోంది. ఆకులు పిచ్చిపట్టినట్టు కొట్టుకుంటున్నాయి. ఓడలు ఉయ్యాలలా అటు ఇటు ఇటు అటు. కేవలం ఆ ఒక్క చెట్టే. చుట్టూ మామిడి చెట్లు. కనీసం ఆకు కూడా కదలడం లేదు. చల్లటి గాలి జువ్వన మొహానికి తగిలింది. అరుంధతి జుట్టు ముడి ఎప్పుడు ఊడిపోయిందో. విపరీతంగా తగులుతున్న గాలికి జుట్టు చీర రెపరెపలాడుతున్నాయి. అరుంధతి చేతిలో మెడికల్ కిట్ ఆమె ప్రయత్నం లేకుండానే నేలవైపుగా జారిపోయాయి. ఇప్పుడు ఓడలు పైకి లేస్తున్నాయి. అరుంధతి దిశగా. అరుంధతి అడుగులు వెనక్కి పడ్డాయి. ఓడలు, 4 ఓడలు కర్రల్లా ఎవరో ముందుకు ఓ పద్ధతి ప్రకారం తోస్తున్నట్టుగా 4 వైపులా వస్తున్నాయి. ఎక్కడో దూరంగా నక్క వికృతంగా అరిచిన అరుపు. అరుంధతిలో ఇప్పుడు భయం కాదు, దానికి మించిన స్టేజీలో ఉంది. శరీరంలోని అన్ని రంధ్రాలు స్తంభించిపోయాయి. మెదడు ఎప్పుడో పనిచేయడం ఆపేసింది. కాళ్ళు స్వాధీనం తప్పడానికి ఆయత్తమవుతున్నాయి. ఓ ఓడొచ్చి చక్మని ఎడమ చేయిని పట్టుకుంది. అప్పుడు పనిచేసింది మెదడు. ఓడ బలంగా చుట్టుకుంది. ఎముకలు విరిగేలా. టకటక. అమ్మా! హృదయ విదారకంగా అరిచింది. మిగతా 3 ఓడలు ఇంకొక చెయ్యిని మిగతా 2 కాళ్ళని పట్టుకుని చెట్టు దగ్గరికి లాక్కున్నాయి. ఒక ఓడ ఆమె మెడ చుట్టూ బిగుసుకోవడం ప్రారంభించింది. ఇదంతా అరుంధతికి తెలుస్తూనే ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 787 మేఘాల్లోంచి దూసుకుపోతోంది. ప్యాసింజర్స్ మధ్య నుంచి చిన్నగా ఒక్కొక్కరి ముందు ట్రే పెట్టి వారు చాక్లెట్స్ తీసుకున్నాక ముందుకు వెళుతోంది ఎయిర్ హోస్టెస్. రాగిణి రోజీ కూర్చున్న దగ్గరికి వెళ్లి చిరునవ్వుతో వారి ముందు ట్రే ఉంచింది. రోజీ వద్దన్నట్టు సైగ చేసింది. ఎయిర్ హోస్టెస్ ఆశ్చర్యంగా చూసింది. ఎంత ఉన్నవారైనా, మరెంత పెద్ద మనుషులైనా ట్రేని పెట్టడం ఆలస్యం. గుప్పెళ్లతో చాక్లెట్లు తీసుకుంటారు కక్కుర్తిగా. అలాంటిది వారు చాక్లెట్స్ కాదు, అరగంట నుంచి సర్వ్ చేస్తున్న రకరకాల పదార్థాలేవీ ముట్టుకోవడం లేదు. కమాన్, టెల్ మీ మేడం, ఏదన్నా ప్రాబ్లమా? ఐ మీన్ మెడికల్ ప్రాబ్లమా? రాగిణి పమిటతో కళ్ళు తుడుచుకుంటూ అదేం లేదన్నట్టు చెప్పింది. ఇంకా ఎంతసేపట్లో ఇంగ్లాండ్ ఎయిర్పోర్ట్లో దిగుతాం? అడిగింది రోజీ. జస్ట్ 1 అవర్. అప్పుడే హిల్స్ పర్వత శ్రేణుల్ని దాటాం. ఇంకా గంట. దీర్ఘంగా నిట్టూరిచాడు ఆ పక్క సీట్లో కూర్చున్న శ్యామ్. మరో అరగంట తర్వాత ఫ్లైట్ స్పీకర్లోంచి తీయగా వినిపించింది. డియర్ రెస్పెక్టబుల్ ప్యాసింజర్స్, మనమున్న బోయింగ్ 787 ఫ్లైట్ మరికొద్ది సేపట్లో ఇంగ్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతోంది. దయచేసి సేఫ్టీ బెల్ట్లను నడుంకి కట్టుకోండి. ఆ తర్వాత హిందీలో కూడా చెప్పింది.
బోయింగ్ 787 విమానాశ్రయంలో ఆగగానే ముగ్గురు దిగారు. లగేజీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బయటకొచ్చేసరికి మరో గంట పట్టింది. ముందు హోటల్కెళ్ళి ఆ తర్వాత వెళదామా అడిగాడు శ్యామ్. ఇద్దరూ వద్దని చెప్పారు. శ్యామ్ టాక్సీ పిలిచి స్టీవెన్ రోడ్ చెప్పాడు. స్టీవెన్ రోడ్లో ఏ పాయింట్ అడిగాడు డ్రైవర్. శ్యామ్ చెప్పడానికి సందేహించాడు. ముందు పోనీ అంది రోజీ ఎక్కి. అది కాదు మేడం, ఆ రోడ్డు పొడవు 32 కిలోమీటర్లు. ఏ పాయింటో చెబితే తొందరగా వెళ్ళొచ్చు. అది అది హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్ చెప్పాడు శ్యామ్ బాధగా. డ్రైవర్ మిగతా ఇద్దరూ ఎక్కగానే ముందుకు పోనిచ్చాడు. 30 అంతస్తుల అతిపెద్ద భవనం విక్టోరియా హాస్పిటల్. రాజప్రాసాదానికి ఉన్నట్టు 2 పెద్ద ఇనప గేట్లు. టాక్సీని పార్కింగ్ ప్లేస్లో ఆపాడు. ముగ్గురు దిగి తలెత్తి చూశారు. శ్యామ్ హాస్పిటల్ ఎంక్వైరీ సెక్షన్కి వెళ్లి ఏదో మాట్లాడాడు. రాగిణి, రోజీ వింతగా భయంగా చూస్తున్నారు. వారి ముఖాల్లో దిగులుకి తోడు అవి కూడా చేరడంతో బాగా వడలిపోయినట్టు కనబడుతున్నారు. 10 నిమిషాల్లో శ్యామ్ వచ్చాడు. మనల్ని ఇక్కడే వెయిట్ చేయమన్నారు. ముగ్గురు విజిటర్స్ రూంలోకి వెళ్లి కూర్చున్నారు. కొంతసేపటికి ఇంగ్లాండ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన 2 పోలీసులు వచ్చారు. శ్యామ్ని పలకరించారు. మేము ఇండియా నుంచి వచ్చాం. మీ కమిషనర్ గారితో మాట్లాడాం. వారు ఇంగ్లాండ్ వచ్చి బాడీని తీసుకెళ్లమన్నారు. బాడీ ఇక్కడ లేదు. మరి కమిషనర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. హాస్పిటల్కి మీరు రాగానే మాకు కబురు చేయమన్నాం. హాస్పిటల్ వారు కమిషనర్ గారిని కాంటాక్ట్ చేసి మీరు వచ్చినట్టు చెప్పారు. వారు మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మన్నారు. మాకంతే తెలుసు. శ్యామ్ ఇద్దరినీ లేవమని చెప్పి నడిచాడు. వాళ్ల ముగ్గురిని పోలీస్ జీపులో కాకుండా ప్రైవేట్ కారులో తీసుకెళ్లారు. నేరుగా సిటీ కమిషనర్ దగ్గరికి. రండి ఆహ్వానించాడు కమిషనర్. వారు ముగ్గురు తన గదిలోకి రాగానే ఎక్కడ దిగారు? ఇంకా దిగలేదు, ముందిక్కడికే వచ్చాం. మీ బాధ అర్థం చేసుకున్నాను. అంత దూరం నుంచి రప్పించినందుకు బాధపడుతున్నాను. బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు. దేనికని? మామూలుగా హత్య గాని యాక్సిడెంట్ గాని జరిగితే బాడీని పోస్ట్ మార్టం చేసి వాళ్ళ తాలూకా బంధువులకు అప్పగిస్తాం. కానీ ఇది హత్యలా అనిపించడం లేదు. హత్య కాదా? రాగిణి, రోజీకి ఇంగ్లీష్ రాక అయోమయంగా చూస్తున్నారు. మరి ఎలా జరిగింది? అదే అర్థం కావడం లేదు. బాడీలో రక్తం అస్సలు లేదు. రక్తం మొత్తం పోవడం ద్వారా మరణించబడ్డాడు థామస్. రక్తం అస్సలు లేదా? తెల్లబోయాడు శ్యామ్. ఒక్క చుక్క కూడా లేదు. మీరు, నేనే కాదు, వైద్య రంగంలో మేధావులైన డాక్టర్స్ సైతం తల బద్దలు కొట్టుకుంటున్నారు. మరి ఫోన్లో బర్గ్ అనే మిత్రుడు హత్య చేశాడని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో అలానే అనుకున్నాం. ఆపై థామస్ బాడీని హాస్పిటల్కి తీసుకువెళితే తెలిసింది శరీరంలో రక్తపు బొట్టు కూడా లేదని. మై గాడ్, అది సాధ్యమా? సాధ్యమని, నిజమని కళ్ల ముందు కనబడుతుంటే ఎలా కాదనగలం? ఇంతకుముందు ఇలాంటి హత్యలు సిటీలో జరిగాయా? గత 50 సంవత్సరాలుగా ఇలాంటివి జరగలేదు. అంటే అంత క్రితం జరిగాయా? అవును, జరిగాయని అంటారు. మరి కొంతమంది అదో నాటకమని, కొంతమంది స్వార్థపరులు కౌంటు డ్రాకులా చేస్తుందని నమ్మించి ఇవన్నీ చేశారని అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో గాని చరిత్రలో ఆ చరిత్ర కలిసిపోయింది. డ్రాకులానా? మొత్తం ముగ్గురు కోరసుగా అడిగారు. అవును, 50 సంవత్సరాలకి పూర్వం ఇంగ్లాండ్ని వణికించిన డ్రాకులా ఇలానే, అచ్చం ఇలానే మనుషుల రక్తం పీల్చి చంపేదట. అలా చనిపోయిన వారి మెడ మీద కేవలం 2 ఘాట్లు మాత్రమే ఉండేవట. శరీరంలో రక్తం అనేది ఉండదట. అచ్చం అలానే ఇప్పుడు థామస్కి జరిగింది. మీరనేది డ్రాకులా మళ్ళీ ఇన్నాళ్లకి తిరిగి ఇంగ్లాండ్లో ప్రవేశించిందనా? దాన్ని అప్పుడే ఓ డాక్టర్ భూస్థాపితం చేశాడు. మరైతే ఇదెవరు చేశారు? అదే తిరిగొచ్చిందా లేక ఎవడైనా బ్రతికించారా? హేళనగా అడిగాడు. మీరు దీన్ని నవ్వులాటగా తీసుకుంటున్నారనుకుంటాను. కాక మీరనవలసింది, చెప్పవలసింది ఇది కాదు మిస్టర్ కమిషనర్. మానవుడు ఆకాశాన్ని చీల్చుకుని వెళుతున్న ఈ రోజుల్లో దెయ్యాలు, భూతాలు, డ్రాకులాలు, షిట్ అంతా బోటకం, మనుషులాడే నాటకం. మా కుటుంబం మీద పగతో ఎవరో చేస్తున్నారిది. నేను ఒకప్పుడు మీలానే అనుకునేవాణ్ణి. కానీ జరిగింది చూసి మనసు మార్చుకున్నాను. మానవ మాతృడెవడు చుక్క రక్తం లేకుండా కేవలం 2 ఘాట్ల ద్వారా పేల్చలేడు. అలాంటి సాధనం కూడా లేదు నాకు తెలిసి. నో, ఏదో మనకి తెలియంది, ఊహించలేంది జరుగుతోంది. మీ ఇష్టం. అదీగాక మీ తమ్ముడు అలా మరణించడానికి కొద్దిసేపటి క్రితం కౌంటు డ్రాకులా భూస్థాపితం చేసిన ప్లేస్కి వెళ్ళాడు. అది చూసొస్తుంటేనే ఇది జరిగింది.
కౌంటు డ్రాకులానా? ఇక్కడ భూస్థాపితమైందా? ఎక్కడైనా మీరు వెళ్ళకూడదు. అది నిషిద్ధ ప్రదేశం. మేమోసారి బర్గని కలుసుకోవచ్చా? తప్పకుండా. ఇండియన్ ఎంబసీ రోడ్, డోర్ నెంబర్ ఏబి 1086, టెర్మినల్ రోడ్. అంటే అతన్ని వదిలేశారా? మరేం చేయగలం? ఇది హత్య అని ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేదు. ఇది ఇండియా కాదు. ఏదో రకంగా లోపలుంచడానికి, నిదానంగా దర్యాప్తు చేయడానికి. థ్యాంక్స్ కమిషనర్ గారు, లేచాడు శ్యామ్. రాగిణి లేచి కమిషనర్ గారికి 2 చేతులతో నమస్కారం పెట్టి శ్యామ్ వైపు తిరిగి, చివరిసారి ఆయన్ని ఒకసారి కమిషనర్ గారిని అడగరు అంది. శ్యామ్ ఇంగ్లీష్లో రాగిణి అడిగింది చెప్పాడు బాధగా. తప్పకుండా, రేపు ఒకసారి ఫోన్ చేయండి. ఈలోగా అరేంజ్ చేస్తాను. మీ తమ్ముడి శరీరం ఇప్పుడు ఇంగ్లాండ్ వైద్య నికేతన్లో ఉంది. వారు పరిశోధిస్తున్నారు ఇదెలా జరుగుంటుందోనని. వారిని కాంటాక్ట్ చేసి మీరు చూసే వీలు తప్పక కల్పిస్తాను. రాగిణికి దుఃఖం తన్నుకొనిచ్చింది. బలవంతాన ఆపుకుంది. థామస్ మీద ఆమెకి ప్రేమ లేదు, ఆపేక్ష లేదు. ఒక రకంగా ఆయన ఎప్పుడో లేనట్టేనని నిర్ణయించుకుంది. అయినా పోయాడంటే వ్యధ చెందుతోంది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. కారణం ప్రేమ కాదు, ఫీలింగ్ కాదు, బంధం, భార్యాభర్తల బంధం. ఆ బంధానికి ఉన్న శక్తి అలాంటిది. బర్గ్ కావాలండి. మేము ఇండియా నుంచి వచ్చాం. థామస్ అన్నయ్యని. ఈమె థామస్ భార్య రాగిణి. ఈవిడ నా భార్య రోజీ. 26 ఏళ్ల ఆ యువకుడు వారిని సాదరంగా ఆహ్వానించి చెప్పాడు, నేనేనండి బర్గని అని. శ్యామ్ అతను కాదనుకున్నాడు. తెల్లగా సన్నగా గాలి వీస్తే పడిపోయేలా ఉన్నాడు. అందుకే తలుపు తెరవగానే ఆ లేత యువకుడితో బర్గ్ కావాలని చెప్పింది. రాగిణి అతని వంక తేరిపారా చూసింది. బర్గ్ అతనే అని ఆమెకు అర్థమైంది. ఇతను తన భర్తని హత్య చేశాడా? ఇంపాసిబుల్. థామస్ బలం ముందు ఇతను పిచ్చుక. అదీగాక ఆ ముఖంలో లేతతనం. నో, ఇతను కాదు. ఒక్కొక్కరిని చూస్తే ఎలాంటి వాళ్ళో, వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. బర్గ్ ముఖం చూస్తే నేరస్తుడిగా అనిపించడం లేదు. శ్యామ్కి ఏం మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో అర్థం కాక భార్య వంక చూశాడు. రాగిణిది అదే స్థితి. కాకపోతే అనుమానంగా, కోపంగా చూస్తోంది బర్గని. ఇంగ్లీషు మాట్లాడడం వస్తే దులిపేసేది, రాక తినేసేలా చూస్తోంది. మీరంతా అలా మౌనంగా నన్నే ఎందుకు చూస్తున్నారో తెలుసు. అలా చూడకండి. థామస్ నాకు మిత్రుడే కాదు, అన్నయ్య. అతనికి తెలియకుండా, చెప్పకుండా ఏ చిన్న పనిని ప్రారంభించను. అలాంటి అన్నయ్యని నేను నో. మరి మొదట మిమ్మల్ని అరెస్టు చేశారుగా? అది మొదట. ఆ పైన వదిలేశారు ఇది హత్య కాదని. అసలు థామస్ ఎలా చనిపోయింది వివరంగా చెప్పండి. బర్గ్ గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు. థామస్ ఇంగ్లాండ్ నుంచి వెళ్ళిపోతానన్న దగ్గర నుంచి డ్రాకులా దగ్గరకు వెళ్లడం వరకు. కమిషనర్ చెప్పింది నిజమేనన్నమాట. డ్రాకులా దగ్గరికి వెళ్ళొస్తుండగా జరిగింది, అంతేగా? అవును. థామస్ చాలా ఎగతాళిగా ఈ డ్రాకులాలన్నీ బూటకమనన్నాడు. అన్యాయం దారుణం చేస్తే మన వల్ల పోయిన ఆ ప్రాణాలు దెయ్యాలుగా మారి వాటికి పెద్ద దిక్కైన డ్రాకులాని వేడుకుంటాయి అనేది ట్రాష్ అని, పనిలేని వాళ్లు పుట్టించిన పుకారని అన్నాడు. నేను ఒప్పుకోలేదు. మనిషిగా మనమెంత ప్రగతి సాధించినా, మరెన్నో తెలుసుకున్నా కొన్ని ఒప్పుకోవాలి, మరికొన్ని గౌరవించాలని చెప్పాను. అదే నిజమైతే తాను చేసిన దారుణానికి డ్రాకులా ఎప్పుడో తన గొంతు కొరికి ఉండాలని చెప్పాడు. నేను ఉత్సాహంగా అడగకుండానే థామసే చెప్పాడు. ఏం చెప్పాడు? ఎన్నో సంవత్సరాల క్రితం దారుణమైన ద్రోహం చేశానని. అదే ఏం చెప్పాడు? సుజన. 3 అక్షరాలు 3 పిడుగులుగా పడినట్లనిపించింది. సుజన టాపిక్ ఇక్కడెందుకు వస్తుందో అర్థం కాక ఇద్దరు ఆడవాళ్లు శ్యామ్ వైపు చూశారు. సుజన? అవును. ఆ పేరు పోలీస్ కమిషనర్ కూడా చెప్పలేదు. దేనికి? అడిగాడు శ్యామ్. థామస్ కూడా అంతవరకే చెప్పాడు. నాకు బాగా గుర్తుంది. అన్యాయం చేసిన ఆ కథ వింటావా? చెబుతాను అని చెప్పడం ప్రారంభించాడు. సుజన అన్న పేరు మొదట చెప్పాడు, అంతే. ఏం గుర్తులేదు. స్పృహ తప్పిన నేను కళ్ళు తెరిచింది, చూసింది పోలీసుల్ని కటకటాల్ని. ఎంతకీ నువ్వనేది దెయ్యం పనంటావా లేక మనిషి పనంటావా? మొదట దాని పనే అని భావించి నన్ను వదిలేశారు పోలీసులు. ఓ మనిషి శరీరంలో చుక్క రక్తం లేకుండా చేయడం కేవలం డ్రాకులాకే సాధ్యం. అదిగాక నా కళ్ళ ముందు జరిగింది. థామస్ సుజన అంటూ ప్రారంభించాడు. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో? అతను మాత్రం మరణించాడు. షటప్. ఇక్కడ ఏదో జరిగింది, మీరే ఏదో చేశారు, పైగా డ్రాకులాని. కోపంగా అరిచాడు. రోజీ భర్త చేయి పట్టుకుంది. ఏమైందండి అడిగింది. శ్యామ్ కంట్రోల్ చేసుకున్నాడు. మరేం లేదు అని తెలుగులో చెప్పి బర్గ్ కేసి తిరిగి, క్షమించు బర్గ్,
తమ్ముడు పోవడం, ఆ పోవడానికి కారణం దొరక అంతుపట్టక అసహనంతో అరిచాను. రోజీ భరతకేసి తిరిగి అసలేమైంది, థామస్ ఎలా చనిపోయాడట అంది. చెబుతాను బయటికెళ్ళాక, వెళదాం పదండి. భర్గ బయట వరకు వచ్చాడు. రాగిణి శ్యామ్ పక్కకొచ్చి, ఏంటి చివర్లో అలా అరిచారెందుకు? సుజన అన్నారు, దాని పేరు ఎందుకొచ్చింది అడిగింది. తమ్ముణ్ణి దెయ్యం చంపిందట, అది కూడా సుజనానట. సుజన సుజన మళ్ళీ బ్రతికిందా? చచ్చిపోయినా ఆమె బ్రతికిందా? ఇద్దరు ఆడవాళ్ల మొహాల్లో నెత్తురు చుక్కలేదు. నాకు పిచ్చెక్కిపోతోంది, ముందు ఈ దేశం వదిలిపోదాం పదండి. ఉండి చేయగలిగింది తీసుకెళ్లగలిగేది ఏం లేదిక్కడ. బావుగారు వ్యధాభరితంగా అంది. కర్మ, ఏదో శని పీడిస్తోంది, అందుకే ఇవన్నీ. డ్రాకులా దెయ్యం గియ్యం లేవు, మీరేం భయపడకండి. లేదండి, నాకెందుకో నిజమేననిపిస్తోంది. సలీం చనిపోవడానికి ముందు మనందరం చేసిందంతా కలగా వస్తుందని చెప్పడం, దానితో భాగస్వామురాలైన అరుంధతి తల పగలడం, ఇప్పుడు థామస్. ఆలోచించండి. శ్యామ్ తల పట్టుకున్నాడు. ముందు ఈ దేశం విడిచి వెళ్ళిపోదాం, ఇంటికెళ్ళి ఫాదర్తో కలిసి చర్చిద్దాం. ఆయన్ని ఆపేసింది రాగిణి. ఎందుకమ్మా, తమ్ముణ్ణి అలా చూడగలనని అనుకుంటున్నావా? నేనైతే చూడలేను, వాణ్ణి ఆ స్థితిలో చూడలేను. ఈ రోజుందాం, మీరెళ్ళి చూసిరండి. రేపు ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపోదాం. ఈ పరిసరాల్లో తట్టుకోలేని ఆలోచనలతో నేను ఎక్కువసేపు ఈ దేశంలో ఉండలేను. తెల్లవారుజామున పొలం పనులకెళ్లే వాళ్లు చూశారు. గుడ్డలు లేకుండా కేవలం జాకెట్టుతో ఒళ్లంతా రక్తపు మరకలతో ఓ పక్కగా పడున్న అరుంధతిని. వారు మొదట ఎవరో అనుకున్నారు. తీరా పరీక్షగా చూస్తే అరుంధతి. ఆదరా బాదరాగా ఊర్లోకి విషయం చేరవేశారు. ఊరే కదిలొచ్చింది. ఈలోగా మిగతా పనివారిలోని ఆడవాళ్లు ఓ మర్రి కొమ్మకి వేలాడుతున్న చీర తీసుకొచ్చి నగ్నంగా ఉన్న ఆమె శరీరానికి చుట్టారు. అరుంధతి కట్టిలా బిగుసుకుపోయింది. ఫాదర్ అందర్నీ తోసుకుంటూ ముందుకొచ్చాడు. ఆ స్థితిలో అరుంధతిని చూసి ప్రభు అనుకున్నాడు. ప్రాణం ఉంది అరిచారెవరో. డాక్టర్ని పిలవండి, ముందు ఈమెను పైకెత్తండి. ఏంటి డాక్టర్ని పిలిచేది? ఈమె డాక్టర్ ఈ చుట్టుపక్కలకి. ముందామెను బయటికి తీసుకురండి, ఎవరైనా బండి కట్టండి, పట్నం తీసుకువెళదాం చెప్పారు ఫాదర్. చకచక ఏర్పాట్లు జరిగిపోయాయి. ఓ బండిలో ఫాదర్, ఊరి పెద్దలు కూర్చున్నారు. మరో బండిలో అరుంధతి, ఆమెకి సహాయంగా ఇద్దరు ఆడవాళ్లు కూర్చున్నారు. రెండు బళ్ళు పట్నం వైపు పరుగు తీశాయి. పట్నం మొదట్లో ఉన్న హాస్పిటల్ దగ్గర బండాపించి ఫాదర్ లోనికెళ్లి విషయం చెప్పాడు. ఆ డాక్టర్ పరుగునొచ్చి ఆమెను చూసి పరీక్షించి, లాభం లేదు, చూడబోతే అత్యాచారమో యాక్సిడెంట్లానో ఉంది, మేం చేర్చుకోకూడదు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఫాదర్ చేసేది లేక ఆయన చెప్పినట్టే చేశారు. హాస్పిటల్లో ఫాదర్ చొరవ వల్ల, మాట తీరు వల్ల అరుంధతికి సకాలంలో వైద్య చికిత్స అందుబాటులోకి వచ్చేసింది. ప్రత్యేకమైన గదిలో అరుంధతికి ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. లోపలికి ఎవరినీ రానియడం లేదు. బయట ఫాదర్, ఊరు నుంచి వచ్చిన వారు మౌనంగా కూర్చునున్నారు. అరగంట తర్వాత డాక్టర్ తలుపు తీసుకునొచ్చారు. మీలో శ్యామ్ ఎవరు అడిగింది అందర్నీ చూసి. లేరు, ఇంగ్లాండ్ వెళ్లారు. దేనికి అడిగారు ఫాదర్. ఈమె తరపున ఎవరున్నారు? తండ్రిలాంటి నేనున్నాను, ఆ పైన ప్రభు దీవెనలున్నాయి. మీరోసారి నాతో రండి. ఫాదర్ ఆయనతో నడిచారు. అసలిది ఎలా జరిగింది? ఏది? మానభంగం, చాలా దారుణంగా, అసలు మనుషుల రాక్షసులా వాళ్ళు. మై గాడ్, పాపం, పాపులు శిక్షింపబడిదురుగాక. ఆమెని, అరుంధతిని. అవును, ఆమె వయసు శరీరం చూసి కూడా ఆ పని చేశారంటే వారు మనుషులు కాదు. లోపల కండరాలు బాగా చితికిపోయాయి, చాలా క్రిటికల్గా ఉంది. శ్యామ్ అని కలవరిస్తోంది. ఎవరతను? మా ఊరి వారే, ఊరికి మహారాజు లాంటివారు, మంచివారు, సౌమ్యులు, పెద్దవారు. అయితే ఆయన్ని తీసుకురండి, పేషెంటు అతన్ని చూడాలనంటోంది. ఆయన ఇంగ్లాండ్ వెళ్లారు, ఈ రాత్రికే వస్తున్నారని ఫోన్లో చెప్పారు. అయితే ఎయిర్పోర్ట్కెళ్ళి అటునుంచిటే తీసుకురండి. ఆమె బ్రతుకుతుందన్న నమ్మకం లేదు. ఆమె పరిస్థితి చూస్తే శ్యామ్ అనే వ్యక్తిని చూడడం చివరి కోరికలా ఉంది. అలాగే, నెమ్మదిగా లేచారు. ఒక్క నిమిషం, ఇది పోలీస్ కేసు, వారికి కబురు చేశాను. మీకు తెలిసిన వరకు వారికి సహకరించండి. అది నా బాధ్యత చెప్పాడు ఫాదర్. చెన్నై మీనంబాకం విమానాశ్రయం విజిటర్స్ గ్యాలరీలోంచి కనబడుతోంది. బోయింగ్ విమానం రన్వే మీదకొస్తూ. ఫాదర్ లేచి నిలబడ్డారు. విమానం నెమ్మదిగా కదులుతూ వచ్చి ఆగింది. ఆగిన విమానానికి ఎయిర్లైన్స్ ఉద్యోగులు నిచ్చెన తగిలించారు. డోరు తెరచుకుంది. ఒక్కొక్కరే దిగడం ప్రారంభించారు. అందరికంటే ముందే దిగారు శ్యామ్ అండుకో. ఫాదర్ వారిని చూసి చెయ్యి ఊపారు. శ్యామ్ ఆయన్ని చూడగానే అచేతనమైన మొహం పెట్టాడు. చెకింగ్ ఫార్మాలిటీస్ అయ్యే వరకు అలానే ఉన్నాడు. ఫాదర్ వచ్చారు. ఏమైందోనండి చెబుతోంది రోజీ.
రాజీవ్కి ఏదన్నా జరగలేదు కదా? "ష్! అవి జరిగితేనే ఫాదర్ వచ్చేదా? మనల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా వచ్చుండొచ్చు" చెప్పాడు. కానీ ఏ కారణం లేకుండా రారని తెలుసు. ఏమై ఉంటుంది భగవంతుడా? ఇప్పుడు దేన్ని, ఏ చిన్న అశుభాన్ని తట్టుకునే శక్తి నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని లేవు. నువ్వే రక్ష. మోగగా వేడుకున్నాడు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఫాదర్ దగ్గరికి వచ్చారు. థామస్ బాడీ? అడిగారు ముగ్గురిని చూస్తూ. ఎవరట? దేనికి? చెబుతాను, ముందు పదండి. అసలు చూసారా? అడిగారు ఫాదర్. వాళ్ళిద్దరూ వెళ్లారు. ఫాదర్ వాళ్ళ వంక చూశాడు. రోజీ చేతులతో కళ్ళొత్తుకుంది. రాగిణి కట్టతెగిన గోదారిలా బోరుని ఏడ్చింది. ఫాదర్ మనసు ద్రవించింది. రోజీ రాగిణి భుజాలు పట్టుకుని గ్యాలరీలోంచి బయటకు తెచ్చింది. మీరిక్కడ దాకా వచ్చారంటే భయపడ్డాను. ఏం జరిగిందోనని హడలిపోయాం చెప్పాడు శ్యామ్. ఫాదర్ మౌనంగా ఊరుకున్నారు. ఆయన మౌనానికి సమాధానం తెలియక కొట్టుమిట్టాడుతున్నాడు శ్యామ్. రోజీ ఆందోళనగా ఫాదర్ వంక చూసింది. ఎవరికీ అడిగే ధైర్యం లేదు. అడిగితే ఏం వినవలసి వస్తుందోనన్న భయం. బయటకొచ్చాక ఫాదర్ సైగ చేశారు. టాక్సీ వచ్చి ఆగింది. లగేజీ పెట్టి ఎక్కాక గవర్నమెంట్ హాస్పిటల్కి పోని చెప్పారు ఫాదర్. పేలుతుంది అనుకున్న బాంబు పేలనే పేలింది. గవర్నమెంట్ హాస్పిటల్కా? ఎవరున్నారు? ఇక మిగిలింది రాజీవేగా. ఫాదర్, ఏమైంది నా బిడ్డకి? కన్నీళ్లతో అడిగింది. యాం వణికిపోతూ హాస్పిటల్లో అన్నాడు. రాగిణి ఆందోళనగా చూస్తోంది. రాజీవ్కేం కాలేదు. శుభ్రంగా చర్చిలోనే ఉన్నాడు. రిలీఫ్, కొండంత రిలీఫ్. రోజీ కళ్ళు తుడుచుకుంది. సీటు వెనక్కి వాలింది. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి దేనికి? అరుంధతి కోసం. ఆమె నిన్ను చూడాలనంటోంది. అరుంధతికా? ఏమైంది ఆమెకి? ముగ్గురు ఒకేసారి అడిగారు ముందు కొంగి. ఫాదర్ చూచాయిగా చెప్పారు. ఇంతలో గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసింది. ఏ వార్డు? 64 చెప్పారు ఫాదర్. ఆ వార్డు ప్రత్యేకమైన గదిలోంచి పోలీసులు బయటకొచ్చారు. వారికి ఎదురయ్యారు శ్యామ్ వాళ్ళు. వీరే ఫాదర్. పరిచయం చేశారు డాక్టర్ పోలీస్ వారికి. ఏంటండి ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది? చెప్పండి ఇన్స్పెక్టర్, నమ్రతగా అడిగాడు ఫాదర్. ఇది రేప్ కేసు. ఎలా జరిగిందమ్మా? అత్యాచారం ఎవరు చేశారంటే ఏదేదో మాట్లాడుతోంది. ఎవరట? అడిగాడు శ్యామ్. చెట్టట, మర్రోడట. పిచ్చెక్కిందనుకో. అడిగడిగి నీరసం వచ్చింది. ఆ రెండూ తప్ప చెప్పదు. మరి కూడా ఆ పేరుతో గాని మీ ఊర్లో మనుషులెవరన్నా ఉన్నారా? శ్యామ్ లేదన్నట్టు తల ఊపాడు. ఇన్స్పెక్టర్ నవ్వి, ఆమెని, ఆమె భారీ కాయాన్ని చూస్తుంటే నిజమేననిపిస్తోంది. లేకపోతే ఆమెని రేప్ చేయడమేమిటి? చివరికి ఒప్పుకోవాల్సి వస్తోంది. మరి కూడా వేప మొదలు ఆమెలో జ్వరబడ్డాయని నాకు తెలిసి మగవాడెవడు ఆమె మీద చేయి వేయడానికి సాహసించాడు. శ్యామ్ సీరియస్ గా చూశాడు. సారీ, వెనక లేడీస్ ఉన్నారనుకోలేదు చెప్పాడు ముందు కదులుతూ. అందరూ లోనికి వెళ్లారు. అరుంధతి కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా పడుకునుంది. నలుగురు నాలుగు పక్కల నిల్చున్నారు. గ్లూకోజ్ ఒక్కో చుక్కా పడుతోంది. ట్యూబ్స్ ద్వారా ఆమె శరీరంలోకి వెళుతోంది. అరుంధతి పిలిచాడు శ్యామ్. నాగస్వరం విన్న నాగుపాములా కళ్ళు తెరిచింది. ఎక్కడి నుంచి వచ్చిందో హోప్కొచ్చేసింది. శ్యామ్ దగ్గరకొచ్చాడు. అయిపోయింది శ్యామ్, ఈ జీవితం ముగిసిపోయింది. సెలవు తీసుకునే ముందు నిన్ను చూడాలనిపించింది, చూశాను. అసలిది ఎలా జరిగింది? మర్రిగోడలు కదులుతూ నా చీరను లాగేసి ఓడలాంటి ఓడ. ప్లీజ్, జోకులకిది సమయం కాదు. నిజం చెప్తే జోక్ అంటే ఏం చేయను, కానీ ఒకటి మాత్రం తీసి పారేకు. నేను, నువ్వు, రాగిణి, రోజీ, థామస్, సలీం ఎవరూ బ్రతకరు. ఎందుకంటే సుజన బ్రతికే ఉంది కాబట్టి, నీ కొడుకు రూపంలో. అది సత్యం. శ్యామ్ బిత్తరపోయాడు. అవును శ్యామ్, పగ తీర్చుకుంటోంది. ఎర్రపాలెంలో పురుడు పోయడానికి వెళ్తున్న నన్ను మీవాడు తిరిగి రావని చెప్పాడు. అదే జరిగింది. తిరిగి రాలేదు. నలుగురు కలిసి ఎత్తుకొచ్చారు. రాజీవ్ ఎక్కడున్నాడు? అడిగాడు సీరియస్ గా. చర్చిలో, అక్కడే, మన ఊర్లోనే ఉన్నాడు చెప్పాడు ఫాదర్. ఆవేశపడద్దు శ్యామ్, ఇది సుజన పనే. మర్రి ఓడలు కదులుతున్నప్పుడు చాలా క్లియర్ గా వినిపించింది. చుట్టూ ప్రకృతి సుజన సుజన అని అరవడం. రాజీవ్ రూపంలో నీ ఇంట్లోనే పుట్టింది. ముందే హెచ్చరిస్తోంది కూడా రాజీవ్ ద్వారా. రాగిణి ముందుకొచ్చింది. నువ్వు నిజమే చెప్తున్నావా? సుజన ఆత్మ రాజీవ్లో ఉందా? అంది. అందులో సందేహం లేదు. ఇది చెప్పడానికే, జాగ్రత్త చెప్పడానికే బ్రతుకున్నాను. రుణం తీర్చుకున్నాను శ్యామ్. నన్ను మనిషిగా, నాకు స్టేటస్ ఇచ్చినందుకు కృతజ్ఞురాల్ని. సెలవు. అరుంధతి మాట ఆగిపోయింది. డాక్టరు, నర్సు హడావిడిగా లోపలికొచ్చారు. డాక్టర్ నాడి పట్టుకుని చూసి పెదవి విరిచాడు. నర్సు దుప్పటి కప్పేసింది. గొల్లున ఏడవడానికి ఎవరున్నారు? యాం వడివడిగా బయటకొచ్చాడు. ఆగలేదు. అలానే బయటికి వెళుతున్నాడు. ఫాదర్, ఆయన దూకుడు చూస్తుంటే రాజీవ్ దగ్గరికిలా ఉంది.
ఈ ఆవేశంలో చంపినా చంపుతారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండానే. శ్యామ్ శ్యామ్ వారించాడు. ఆగలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. అతని వెనకే ఫాదర్, రాగిణి, రోజీ నడుస్తూ పిలుస్తున్నారు. శ్యామ్ హాస్పిటల్ బయటకొచ్చి టాక్సీ బ్యాక్ డోర్ తెరిచి కూర్చుని పోని అన్నాడు. టాక్సీ అలానే ముందుకు కదిలింది. జస్ట్ మిస్. రోజీ వాళ్ళు రావడం, శ్యామ్ ఎక్కిన కారు ముందుకు వెళ్ళిపోవడం ఒక్కసారే జరిగిపోయాయి. ఫాదర్ అంది ఆందోళనగా రోజీ. మరేం పర్వాలేదు, మరో బండికి వెళదాం అన్నాడు చుట్టూ చూసి. దగ్గరలో ఏ టాక్సీ లేదు. అవసరానికి అర్జెంటుకి ఎందుకు కనబడతాయి? క్షణం ఒక యుగంలా ఉంది రోజీకి. అంత ఆవేశంలో వెళ్లిన శ్యామ్ ఏ దురాగతం చేస్తాడోనని తలడిల్లిపోతోంది ఆ తల్లి మనసు. 10 నిమిషాలకు గాని టాక్సీ దొరకలేదు. శ్యామ్ ఎక్కిన టాక్సీ గతుకుల్లో ఎగిరెగిరి పడుతోంది. ఏం రోడ్డు సార్, బేరింగ్స్ దెబ్బతినిపోతాయి. నోరు మూసుకుని పోని, నీకు కావలసినంత డబ్బిస్తాను. డ్రైవర్ కిమ్మనకుండా వేగం పెంచాడు. ఊరి పొలిమేరల్లో చర్చి కనబడుతూనే ఊపిరి బిగబెట్టాడు శ్యామ్. చేతులు బిగించాడు కసిగా. అతని కళ్ల ముందు థామస్ మెదులుతున్నాడు. సలీం, అరుంధతి అందరూ. చర్చి దగ్గర టాక్సీ నాపించి జేబులోంచి పర్సు తీసి టాక్సీలోకి విసిరేసి పొరుగున లోనికెళ్లాడు. ఫాదర్ గదిలో చదువుకుంటూ ఉన్నాడు రాజీవ్. గదిలో కడుగు పెడుతూనే సింహంలా గర్జించాడు శ్యామ్. రాజీవ్! తండ్రిని చూస్తూనే అమాంతం పుస్తకం పక్కన పడేసి లేచాడు. పొరుగున శ్యామ్ దగ్గరకొచ్చాడు. అతను అరిచిన అరుపు కాని, మొహంలో కోపాన్ని గాని గమనించలేదు. రాజీవ్ దగ్గరికి రాగానే లాగిపెట్టి చెంపకేసి కొట్టాడు. అమ్మా! అరిచాడు రాజీవ్ గజం దూరం ఎగిరి. ఆ దెబ్బకి 32 పళ్ళు కదిలాయి. శ్యామ్ ఒక్క ఉదుటున ముందుకెళ్లి లేపి చొక్కా పట్టుకుని పైకెత్తి గోడకేసి అదిమి కడుపులో గుద్దాడు. కడుపులో రక్తం ఎగజిమ్మింది. నోట్లోకొచ్చేసింది. వెధవా! నా తమ్ముడిని చంపుతావా? నిన్ను నిన్ను రాజీవ్ విలవిల్లాడిపోతున్నాడు. నిన్ను ఇలా కాదురా, తల బద్దలు కొట్టి చంపుతాను. నా తమ్ముడు శరీరంలో రక్తం లేకుండా పీల్చి చంపిన నిన్ను అని చుట్టూ చూశాడు. దగ్గరలో స్టూల్ కనపడింది. దాన్ని విసురుగా ఎత్తాడు. రాజీవ్ తలకేసి విసురుగా కొట్టబోయాడు. ఫాదర్ వచ్చి మధ్యలో ఆపారు. వదలండి ఫాదర్, వాడు బ్రతకూడదు. ఏమండి? రోజీ కన్నీళ్లతో వేడుకుంది. శ్యామ్, పిచ్చితనంగా ప్రవర్తించుకో. ఆ పసివాణ్ణి చంపితే నీ సమస్య తీరదు. కనీసం కసి తీరుతుందిగా. విడిపించుకున్నాడు. ఇది ప్రభు స్థానం, ఇక్కడ హింసకి తావులేదు ఆజ్ఞాపించారు ఫాదర్. శ్యామ్ స్టూల్ని విసిరేశాడు. ఒకప్పటి పాపం శాపమై మిమ్మల్ని వెంటాడుతోంది. దానికి ఈ పసివాణ్ణి శిక్షించినంత మాత్రాన ఆ పాపం పోదు. శ్యామ్ తల కొట్టుకున్నాడు. అవును ఫాదర్, పాపం చేశాం, ఘోరమైన దారుణం చేశాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఫాదర్ అనునయంగా చెయ్యేశారు. రిలాక్స్ శ్యామ్, తప్పులు చేయడం మానవ నైజం, దారుణాలు చేయడం రాక్షస నైజం. నువ్వు తప్పు చేశావో, రాక్షసంగా ప్రవర్తించావో చెప్పు, ఉన్నదున్నట్టు చెప్పు. ఆ పైన క్షమించడానికి, రక్షించడానికి ఆ ప్రభు ఉన్నాడు. క్షమించగలిగేదైతే ఆ యేసునాథుడు తప్పక క్షమిస్తాడు. లేదు ఫాదర్, దానికి క్షమాపణ లేదు. అసలేం చేశావో చెప్పు. చెబుతాను ఫాదర్. డబ్బు కోసం, ఆస్తి కోసం చేసిన ఘోరం చెప్తాను. అమాయకమైన ఆడపిల్లను రాక్షసంగా చంపిన వైనం చెప్తాను. రాగిణి, రోజీ తలంచుకున్నారు. రాజీవ్ ఏడుస్తూ తండ్రినే చూస్తున్నాడు. ఇప్పుడు చెబుతోంది, బాధపడుతోంది మా ప్రాణాలు పోతాయని కాదు. ఇవన్నీ జరగకముందే మారిపోయాం. రోజీకి వీడు 4వ సంతానం. మొదటి 3 పోయారు పురిట్లోనే. ఆ పాపమే శాపమైందని తెలుసుకున్నాం. చేసిన దానికి పశ్చాత్తాపపడ్డాం. ఆమె పేరు మీద ఒక అనాథ శరణాలయం కట్టించాను. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఫీజులు కట్టి చదివిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆ రోజున ఆమె పేరుతో అన్నదానం చేస్తున్నాను. మీ తండ్రిగారు పోయిన రోజని చెప్పి పెట్టిస్తున్న అన్నదానం, వస్త్రదానం అదేనా? నిజానికి మా తండ్రిగారి వర్ధంతి కాదు, ఆమెది. ఆమె ఆత్మశాంతి కోసం. ఆమె ఏడుపు, వేదన మాకు, మా ఇంటికి తగలకూడదని చాలా చేశాను. ఎన్ని చేసినా చేసిన పాపం పోతుందా? పోదు. మమ్మల్ని సర్వనాశనం చేసేదాకా పోదు. ఇంతకీ ఆమె? అడిగాడు ఫాదర్. ఆమె పేరు? చెప్పు, ఆమె పేరు రెట్టించాడు ఫాదర్. శ్యామ్ నిస్సహాయంగా కుర్చీలో కూలబడ్డాడు. చెప్పలేనట్లు తలాడించాడు. అసహాయంగా చెప్పాడు. నన్నేమీ అడగద్దు, నేను చెప్పలేను. నాకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆ తల్లికి చేసిన ద్రోహం చెప్పలేను. ఫాదర్ అతన్ని రెట్టించదలుచుకోలేదు. రాజీవ్ని నా దగ్గరే ఉంచుకుంటాను. అతన్ని పట్టిన సైతాన్ని వదిలిస్తాను. నాకు భయంగా ఉంది ఫాదర్. రాజీవ్ని కదలకుండా ప్రభు సన్నిధిలోనే ఉంచుతాను. తెల్లారాక ఆలోచిద్దాం. ఇంటికెళ్ళండి. అయినా మీరు భయపడాల్సింది రాజీవ్ గురించి కాదు, మిమ్మల్ని వెంటాడుతున్న ఆత్మ గురించి.
ఇంగ్లాండ్లో థామస్ని బలి తీసుకున్న సైతానికి ఈ రాత్రి మాకు తెల్లవారుతుందన్న నమ్మకం లేదు అన్నారు రోజీ రాగిణులు. అలాగైతే మీరన్నా చెప్పండి, ఏం చేశారు? ఎవరి ఉసురు పోసుకున్నారు? అందరి సమాధానం మౌనమే. అయితే ఇక్కడ నాతోనే ఉండండి. ఈ పవిత్రమైన ప్రదేశంలో ఏ గాలి ధూళి రాదు. నిరభ్యంతరంగా పడుకోండి. రాజీవ్ చూపించింది. భయం లేదు. రాజీవ్ ఇప్పుడు పసుకోను మాత్రమే. అతనిలో ఉన్న సైతాన్ అతనితో పాటు లోపలికి రాలేదు, బయట తిరుగుతుంటుంది. ఫాదర్ ధైర్యం చెప్పి అందరూ పడుకోవడానికి సన్నాహాలు చేశారు. ఫాదర్ కూడా కాసేపు బైబిల్ చదువుకుని వారితోనే పడుకున్నారు. రాత్రి 12 గంటలు. ఎవరూ నిద్రపోవడం లేదు. శ్యామ్ కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండిపోయాడు. రాజీవ్ ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఆడవాళ్ళిద్దరూ లేచారు. కుర్చీళ్లు సవరించుకున్నారు. ఎక్కడికి? అడిగాడు శ్యామ్ కళ్ళు తెరిచి. బాత్రూంకి. బయటికా? మరేం పర్వాలేదు, ఒకరికిద్దరున్నాం. మనల్ని పీడిస్తోంది రాక్షసులాంటి మనుషులు కాదు. ఒకరికి ఇద్దరుంటే వెనక్కి తగ్గడానికి. ఏ రూపంలో వస్తుందో, ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో తెలీదు. ఈ చర్చి ఆవరణలోకి వస్తుందంటారా? నేను వస్తాను, పదండి. ఇద్దరూ మారు మాట్లాడకుండా నడిచారు. చర్చి ఆవరణలోనే ఉన్నాయి బాత్రూమ్స్. ముగ్గురు నడుస్తున్నారు. జాగ్రత్త, రాయి చూడు ఎలా ఉందో, చూసి నడవండి చెప్పాడు శ్యామ్. వాతావరణం చల్లగా ఉంది. చలికి 2 చేతులు కట్టుకుని రాయిని తప్పించి నడిచారు. బాత్రూం నుంచి బయటకు వచ్చేదాకా ఆవరణలోనే అటు ఇటూ తిరిగాడు. వారు రాగానే చర్చి లోపలికి బయలుదేరాడు. ఎంత కర్మొచ్చి పడిందండి, ఏడుపు గొంతుతో అంది రోజీ. నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవిస్తున్నాం, విరక్తిగా అన్నాడు. మన జీవితాలు ఇంతేనా? ప్రతిరోజు ఇలా చూస్తూ బ్రతకవలసిందేనా? ఎంతకంటే ఆత్మహత్య చేసుకోవడం ఉత్తమం, రాగిణి వ్యధగా చెప్పింది. అప్పుడు మాత్రం ఆమె వదులుతుందా? ఆ నమ్మకం నాకు లేదు. ఏదైనా ఆలోచించండి. సైతాన్ పారద్రోలే మాంత్రికులుంటారు. ఉంటే వాళ్ళు నన్నేం చేయగలరు? పిడుగులు కురిసినట్టు మాటలు వినిపించాయి. ముగ్గురు ఉలిక్కిపడి చూశారు వెనక్కి. రాజీవ్ నవ్వుతున్నాడు ఎగతాళిగా. రాజీవ్, నువ్వెందుకు బయటకొచ్చావు? ఒకంత భయంగా అంది రాగిణి. రాజీవ్ని కాదు, నేను. గుర్తుపట్టలేదా? గొంతు మారింది. ఆడగొంతొచ్చింది. నువ్వు? నేను. థామస్ని చంపింది నేనే. అరుంధతిని హడలగొట్టింది, విలవిల్లాడుతూ ప్రాణం పోయేలా చేసింది నేనే. నీ ప్రియుడి రక్తం పీల్చి పిప్పి చేసింది నేనే. తెరలు తెరలుగా నవ్వింది. గాలి ఒక్కసారి ప్రభంజనంలా వీయడం మొదలుపెట్టింది. రాజీవ్ వెక్రాటహాసం చేస్తున్నాడు. టప్. ముగ్గురి గుండెలు అవిసిపోయాయి. వస్తున్నప్పుడు కనబడిన బండ, లావాటి బండ మధ్యకి చీలిపోయింది. అలానే మీ గుండెలు పగిలిపోవాలి. పరువు పోయి గొంతుకి తాడు బిగించుకుని చనిపోయిన మా తాతయ్యలా మీరు ఆత్మహత్య చేసుకోవాలి. క్షణక్షణం చస్తూ బ్రతకాలి. వద్దు, దీనికంటే ఒకసారి గొంతు పిసికి చంపు. ఎవరిని చంపాలో, ఎవరిని తమకు తామే చచ్చే స్థితికి తేవాలో నాకు తెలుసు. అటు చూడండి. ముగ్గురు అప్రయత్నంగా తలలు అటుకేసి తిప్పారు. పాము భయంకరంగా పడగవిపోంది. బుసలు కొడుతూ ఉంది. పాము అరిచింది రోజీ. 1 కాదు 3 పలికింది రాజీవ్ గొంతు. ఆ మాట ఆ నోటి నుండి రావడం ఆలస్యం. 3 పాములు ప్రత్యక్షమయ్యాయి. 3 మూకమ్మడిగా కదిలాయి. ముగ్గురు భయాందోళనలతో జరిగారు. ఏమండి, తేళ్లండి అరిచింది రోజీ. శ్యామ్ క్రింద చూశాడు. చుట్టూ అన్నీ తేళ్లే. ఎటు చూసినా తేళ్లే. కొండెలు జాపుకుని కాళ్లతో పాక్కుంటూ నలువైపుల నుంచి. వాటి మధ్యలో పాములు. ఏమండి, నా చీర మీదకి ఎక్కుతున్నాయండి. రోజీ కీచుమంది. విపరీతమైన గాలి, హోరుమని శబ్దం. ఎటు చూసినా విషపు కీటకాలే. అమ్మో, 2 తేళ్లు నా జాకెట్ మీదున్నాయి. భయంకరంగా ఎగురుతూ అంది రాగిణి. హహహా. అమ్మా అరిచింది దిక్కులు దద్దరిల్లేలా రాగిణి. సరిగ్గా మండ మీద వేసింది కాటు. మరొకటి మోకాల మీద వేసింది. చీరలోంచి దూసుకెళ్లి మరీ దిగింది విషపు కూర కస్సున. రాగిణి పెడబొబ్బలు పెట్టింది. అరవండి, ఇంకా అరవండి. మీ అరుపులు చుట్టూ నా ఆధీనంలోన్న ఈ ప్రకృతిని దాటిపోవు. మీ పెడబొబ్బలు అరణ్య రోదనలే. రాగిణికి కళ్ళు తిరిగాయి. కళ్ల ముందు ఏమీ కనిపించడం లేదు. గాలికి చీర పల్టీలు కొడుతోంది. చీర ఇష్టం వచ్చినట్టు పిచ్చి పట్టినట్టు రెపరెపలాడుతోంది. రాగిణి కళ్లతో పాటు స్పర్శ కూడా తెలియడం లేదు. కాళ్ళు నిలబడినంటున్నాయి. దబ్బున పడింది. శ్యామ్ రోజీ అవాక్కైపోయి చూస్తున్నారు. తేళ్లు పాములు వారిద్దరినీ వదిలేశాయి. అన్నీ రాగిణి చుట్టూ చేరి నాట్యం చేస్తున్నట్టు ఎగురుతున్నాయి. ఆమె పడ్డం ఆలస్యం. ఒక్కసారి మీదకొచ్చేశాయి. చిన్ని చిన్ని కాళ్ళని కదిలిస్తూ కొండేలు ముందుకు చాపుతూ అన్నీ ఒకేసారి రాగిణి మీదకెక్కాయి.
ఎన్నున్నాయో గాని రాగిణి కనబడ్డం లేదు. అన్నీ తేళ్లే గొట్టగా ఆమె మీద దాడి చేస్తున్నాయి. రోజీ ఉండలేకపోయింది. కళ్ళు గిర్రును తిరిగాయి. దబ్బున పడిపోయింది. శ్యామ్ ఆ స్థితిలోనూ భార్యను పట్టుకున్నాడు. భార్యని ఒద్దిగ్గా పడుకోబెట్టి రాగిణి వైపు చూశాడు. ఇప్పుడు తేళ్లు లేవు, గాలి లేదు. రాజీవ్ కోసం చూశాడు. కింద పడున్నాడు. అంతా నిశ్శబ్దమే. శ్యామ్ గుండెలు చిక్కబట్టుకుని రాగిణి దగ్గరకు వెళ్ళాడు. ఆమె కళ్ళు పైకి చూస్తున్నాయి. వణికే చేతులతో భుజం దగ్గర చేయి వేసి లేపబోయాడు. ఆమె భుజానికి అతని చెయ్యి తగలడం ఆలస్యం. షాక్ తిన్నాడు. చెయ్యి సైతం వణికిపోతోంది. నమశక్యంగాక మళ్లీ పట్టుకున్నాడు. భుజం పట్టుకోగానే దిగిపోయింది. చెయ్యి తగలగానే కుచించుకుపోతోంది. ఈసారి శ్యామ్ చేతిని పట్టుకున్నాడు. గాలి బూరాని పట్టుకున్నట్టు మెత్తగా ఉంది. లోపలేమీ లేదు, డొల్ల. అంటే రక్తం మొత్తం తేళ్లన్నీ కలిసి పీల్చేసేయన్నమాట. ఒళ్ళు జలదరించి కెవ్వుమన్నాడు. అతని కేకకి అతని చెవులే పగిలిపోయేలా విపరీతమైన భయానికి, టెన్షన్కి, షాక్కి స్పృహ కోల్పోయాడు. రాగిణి! గది పైకప్పు అదిరిపోయేలా అరుస్తూ లేచాడు. ఇంజెక్షన్ చేయబోతున్న నర్సు ఉలిక్కిపడి సిరంజి వదిలేసింది. ఆ అరుపుకి పక్క వార్డులో ఉన్న డాక్టర్ పరిగెత్తుకొచ్చాడు. శ్యామ్ రొప్పుతున్నాడు. శరీరమంతా క్షణంలో చెమట పట్టేసింది. డాక్టర్ నుదిటి మీద చేయి వేసి చూశారు. ఎవరు మీరు? నేనెందుకు ఎక్కడున్నాను? అడిగాడు హాస్పిటల్ వాతావరణాన్ని అయోమయంగా చూస్తూ. మిమ్మల్ని ఫాదర్ చేర్పించారు 10 రోజుల క్రితం. అప్పటినుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇదిగో ఇప్పటికీ కోమాలోంచి బయటకొచ్చారు. 10 రోజులా? 10 రోజులైందా నేను కోమాలోకెళ్ళి? అవును. ఇప్పుడెలా ఉంది? ఆకలేస్తోందా? అబద్ధం. నేను కోమాలోకి వెళ్ళలేదు. కాదు, నిజం. అప్పుడే వచ్చిన ఫాదర్ చెప్పారు. ఫాదర్ చిన్నపిల్లాళ్ళ చేతులు చాచాడు. గాడ్ బ్లెస్ యూ మై సన్ ఆశీర్వదించాడు. నిజంగా 10 రోజుల నుంచి ఈ బెడ్ మీద ఉన్నానా? మరి నా భార్య? రోజీ పిలిచారు ఫాదర్. జీవోత్సవంలా ఉన్న రోజీ వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెతో పాటు రాజీవ్ దీనంగా చూస్తూ వచ్చాడు. రాజీవ్ని చూడగానే శ్యామ్ కళ్ళు పెద్దవయ్యాయి. పళ్ళు పటపటా కొరికాడు. పెద్దవైన కళ్ళు నెత్తుటి ముద్దలయ్యాయి. ఒరే, నిన్ను చంపేస్తాను. అసలు నువ్వేరా దీనికంతటికీ కారణం? లేచాడు దిగ్గున. ఫాదర్ చప్పున రాజీవ్ని పట్టుకున్నాడు. డాక్టర్, ఈ కుర్రాన్ని తీసుకుని కొద్దిసేపు బయటకు వెళ్ళండి అన్నాడు. డాక్టర్, నర్సు రాజీవ్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఫాదర్, నన్ను ఆపకండి. మంచం మీద నుంచి కిందకి దిగి అన్నాడు. ఫాదర్ అడ్డు తగిలారు. వెళ్ళు, కానీ ఒక్కదానికి సమాధానం చెప్పు. చంపాలనుకుంటోంది ఎవరిని? రాజీవ్ని, నీ కొడుకుని. ఫాదర్, వాడు నా కొడుకు కాదు, మా పాలిట పిశాచం. వాణ్ణి చంపితేనే గాని నా మనసు శాంతించదు. నువ్వు చెప్పే పిశాచం రాజీవ్లో ఇప్పుడు లేదు. అది ఉన్నప్పుడు దాని ఛాయలకు కూడా వెళ్ళలేవు. వెళ్ళినా చంపినా చచ్చేది నీ కొడుకే గాని ఆ పిశాచం కాదు. మరో శరీరం చూసుకుంటుంది. వాళ్ళ ద్వారా కావాలనుకున్నది చేయిస్తుంది. చెప్పాలనుకుంది చెబుతుంది. ఫాదర్, మీకు తెలీదు. ఆ రోజు మేము ముగ్గురం బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు వాడి నవ్వు నవ్వు అని ఆగిపోయాడు. రోజీకి అర్థమైంది శ్యామ్ రాగిణి కోసం చూస్తున్నాడని. ఫాదర్కి తెలిసింది. అతను అడగబోయే ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇష్టం లేక పక్కకు తిరిగారు. చెప్పండి ఫాదర్, రాగిణేది? రోజీ పంటి చెంగు అడ్డం పెట్టుకుంది. ఫాదర్ కళ్ళు మూసుకున్నాడు. దయచేసి చెప్పండి. తేళ్లు, విషం, ఒంట్లోని రక్తాన్ని పీల్చి ఓ గాడ్, పగవాడికి కూడా వద్దా చావు? రోజీ ఏడుస్తూ అంది. మనకిక రాగిణి లేదు, కనపడదు. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఫాదర్ తన చేతులతోనే పిచ్చివాళ్ల తల కొట్టుకుంటూ అరిచాడు. ఇప్పుడు నువ్వెంత ఏడ్చినా గోల చేసినా గుండెలు బాదుకున్నా ప్రయోజనం లేదు. ఆ ప్రభు కూడా క్షమించలేని తప్పుకే శిక్ష అనుభవిస్తున్నావు. అంత మాట అనకండి ఫాదర్. ఆయన 2 కాళ్ళ మీద పడ్డాడు శ్యామ్. లేలే, అసలేం జరిగిందో చెప్పు. అది తెలిస్తే రాజీవ్ శరీరంలో ఆ ఆత్మని ఆవహింపజేసి క్షమించమని మీ తరపున వేడుకుంటాను. చెబుతాను ఫాదర్. ఆమెని క్షమాపణ వేడుకోవడం కోసం చెప్తాను. కన్నీళ్లతో ఆమె ముందు నిలబడ్డం కోసం చెప్తాను. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. థామస్ కూడా. సాహి తెలుసుగా. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పుట్టినవాడే సాహి. మంచివాడు, అన్యం పుణ్యం తెలియనివాడు వాడు. సాహి పుట్టిన కొన్నాళ్లకే ఈ ఊర్లో ప్లేగు వ్యాధి విస్తరించింది. ఆ విష ప్రభావం వల్ల మా నాన్న, సాహి, అమ్మ పోయారు. మేము ముగ్గురం ఏకాకుల్లా మిగిలాం. కాకపోతే ఒకే కప్పు కింద ఉండేవాళ్ళం. థామస్, నేను ఎప్పుడూ వాణ్ణి తమ్ముళ్లా చూసేవాళ్ళం కాదు. ఇంటి చాకరీ, బయట చాకరీ మొత్తం వాడి చేత చేయించేవాళ్ళం. ఇప్పుడు మేము ఉంటున్న భవనం మాది కాదు.
తాత ముత్తాతలు సంపాదించింది అసలే కాదు, వెంకట్రామి గారిది. ఆమె మనవరాలు 18 సంవత్సరాల అపరంజి బొమ్మ, అందాల భరిణ. ఆ పిల్ల పేరు సుజన. ఎంత అందమైన పేరు! గులాబీ పువ్వుకి పిల్ల తెమ్మెరకు అంటుకడితే విచ్చుకున్న అపురూప పుష్పం, అద్భుత సౌరభం. ఆమె గురించి మీకు తెలీదు. ఎంత చక్కగా గంగానది పరుగులు తీస్తున్నట్టు రమ్యంగా మాట్లాడుతుందో. అసలు అందం, కళ్ళు మీనాల్లాంటి కళ్ళు టపటపలాడించిందంటే అంతే. కళ్ళేనా, మొత్తం మోము. బ్రహ్మ చంద్రుని చూస్తూ చేసుంటాడు. పక్కన చదువుల తల్లి సాధిస్తున్నా వినిపించుకోకుండా భూమి మీద వదిలేసి ఉంటాడు. అంతేలే, ప్రేమలో పడ్డవాళ్ళు ఇంతేలే. అసలు ప్రేమలో ఏ మహత్తుందో కాని ప్రేమలో పడ్డం ఆలస్యం, కవిత్వం తన్నుకొచ్చేస్తుంటుంది. పాపం సాహి ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడో. నోరు ముయ్యండ్రా, నన్ను చూస్తే ఈర్ష, మీకు కుళ్ళు. దేనికి? చల్లగాలి కూడా ఆహ్లాదంగా ఎవరిని తాకినప్పుడు ఉంటుందో ఆమెను నేను ప్రేమిస్తున్నందుకు. నా ప్రేమను చూసి మీకు ఏడుపు. అంత సీన్ లేదులే. అయినా ఆమెెక్కడా, నువ్వెక్కడా? అసలు వాళ్ళింటికి ధైర్యంగా వెళ్ళగలవురా నువ్వు? వెళతాను, కానీ వెళ్ళను. ఆమె ఆజ్ఞాపిస్తే, ఆమె కనుసైగ చేస్తే వెళతాను. మిత్రులు గట్టిగా నవ్వారు. ఎందుకురా నవ్వుతారు? కోపడ్డాడు. లేకపోతే ఏంట్రా, ఎంతవరకు ఆమె నిన్ను చూసి నవ్విందా? ఎన్నిసార్లైనా నువ్వు చూడడమే గాని ఒక్కసారన్నా ఓరగా నిన్ను చూసిందా? నీ గోలే గాని ఆమె నిన్ను ప్రేమిస్తుందా? ఎందుకు ప్రేమించదు? మంచి మనసుంది, ప్రేమించే అందం ఉంది. ఆ రెండూ ప్రేమకి కొలబద్దలు కావు. మరి పాతాళ భైరవి సినిమా చూడలేదా? చూశాను. అయితే సాహసం చెయ్యాలిరా. అప్పుడే రాజకుమారి వరించెను. మాంత్రికుడొచ్చి సుజనని ఎత్తుకుపోతే కాపాడతాను. మరి ఏ మాంత్రికుడు రాడే, తీసుకుపోడే. నీ బొంద, సాహసమంటే అదేనా? నువ్వు మాంత్రికుడి కోసం ఎదురు చూస్తుండు. ఈలోగా ఆమె పెళ్ళైపోతుంది, నీ ప్రేమ తుస్సుమంటుంది. అంతేనంటావా? అంత కాకపోతే ఎంత? ముందు ఓ సాహసం చేసి ఆమె దృష్టిలో పడు. అప్పుడు నిన్ను తప్ప మరొకరి గురించి ఆలోచించదు. సాహసమా అంటే? సాహసమంటే సాహసమే. సగం సగం చెప్పకండ్రా. సాహసమంటే తెలుసు కాని ఏంటో తెలియడం లేదు. ఇంటికెళ్ళి తీరిగ్గా ఆలోచించు, రేపు కలుద్దాం అన్నారు మిత్రులు. సాహి దీర్ఘంగా నిట్టూర్చి ఇంటికేసి నడిచాడు. బయట నారతో నులకమంచం తాడుని పేంతున్న శ్యామ్, యారా ఆలస్యమైంది అడిగాడు. రోజూ సైకిల్ మీద దింపే ప్రెసిడెంట్ గారబ్బాయి ఈ రోజు రాలేదు. నడిచొచ్చేసరికి ఆలస్యమైంది. సరిసరి వెళ్ళు. కరణంగారి తోటకి నీళ్లు పెడితే ఒడ్లు పంపిస్తామన్నారు. ఈ రాత్రికి ఆ పని పూర్తి చేయి. అన్నయ్య, రేపు పరీక్షలు నసిగాడు. శ్యామ్ కోపంగా కళ్ళెత్తాడు. ముందే చెప్పాను, చదువుకుంటానికి వెళుతున్నప్పుడే చెప్పాను, నీ చదువుకు సరిపోయే డబ్బు నువ్వే సంపాదించుకోవాలని. అది కాదు, నిన్న రాత్రి కూడా నిద్రలేదు. కరణంగారి కోడల్ని పుట్టింట్లో దింపొచ్చేసరికి 12 అయింది. మధ్యలో ఎద్దులు మొరాయించాయి. వాటిని దొడ్లో కట్టేసి వచ్చేసరికి తెల్లారిపోయింది. సరైతే చదువు మానే. అదేం లేదు, వెళతాను అన్నాడు సాహి వెళ్లకుండానే. శ్యామ్ నార ఉడున్ను ఇస్తూ, ఇది పేని ఆ తర్వాత వెళ్ళు, ఏదో అడగాలనుకుంటున్నావు అన్నాడు. సాహసమంటే ఏంటన్నయ్యా? శ్యామ్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. క్షణం ఆలోచించి దగ్గరికి రమ్మన్నాడు. అందుబాటులోకి రాగానే లాగిపెట్టి చెంపకేసి కొట్టాడు. గోబ గుయ్యుమంది. శ్యామ్ 5 వేళ్లు సాహి బుగ్గల మీద తేలాయి. ఇది కాదు సాహసం అంటే. పెద్దాళ్ళు చిన్నవాళ్ళని కొడితే సాహసం అవదు, తిరిగి నన్ను కొడితే సాహసం అవుతుంది. సాహసం అంటే అదా? నోర్మి, చదువుకోవడానికి వెళుతున్నావా? అడ్డమైన వాళ్ళ మాటలు వినడానికి వెళుతున్నావా? నిజం చెప్పు. నిన్నేదో కష్టాలు పెట్టి నీ చేత శ్రమ చేయిస్తూ హింసిస్తున్నామని ఎవరో నూరు పోశారు కదూ. వెళ్ళి ఎదురు తిరిగి సాహసం చేయమని చెప్పారు కదూ. అయ్యో, అదేమీ లేదన్నయ్యా. కళ్ళు మూసుకుని వెంట్రుక తెంపి చేతికిస్తే చివరేదో మొదలేదో చెప్పగలనురా. నాకు ఎదురు తిరగాలనుకుంటున్నావా అంటూ దగ్గరకొచ్చి పటపటా కొట్టాడు. ఈ గొడవకి లోపల నుంచి థామస్ వచ్చాడు. అరే, ఏమైంది? ఎందుకలా కొడుతున్నావు? మారుతల్లి కొడుకని కూడా చూడకుండా సొంత తమ్ముళ్ళ చూసుకుంటుంటే మనం హింసలు పెడుతున్నామట. నువ్వెంత అని అడిగే స్థితికొచ్చాడు. అది కాదు థామస్ అన్నయ్య. వేదవని చితకొట్టు. బోడి వేదవకి చదువు ఒకటి. వద్దంటే విండు. ఓ, కళ్ళ ముందున్నావంటే చంపేస్తాను. వెళ్ళి కరణం తోటం తడుపు హోంకరించాడు శ్యామ్. పగిలిన చెంపని నిమురుకుంటూ కన్నేళ్లతో వెళ్ళాడు. అన్నయ్య, వీడిని చదువు మానిపించు. నేనింకా చదువుతానంటే వద్దని ఈ పల్లెటూరులో పడేశావు. వాడిని మాత్రం చదివిస్తున్నావు. చూస్తుంటే నీకు సొంత తమ్ముడు నేను కాదు, వాడని అనిపిస్తోంది. చచ్చా, అవేం మాటలురా పిచ్చోడా.
నువ్వు చదువుకునేంత ఆర్థిక స్తోమత లేదు. ఉన్నంతవరకు చదివించాను. మరి సాహినెందుకు చదివిస్తున్నావు అనొచ్చు. నిజానికి వాణ్ణి చదివిస్తోంది మన డబ్బుతో కాదు. మరి? ఆశ్చర్యంగా అడిగాడు. వెంకట్రామయ్య గారి డబ్బుతో. ఇదిగో 500 మళ్ళీ అవసరమొస్తే అడుగు. మన ఊరి పేరుని రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా చేసిన సాహి ఇంకా చదవాలి. మరెంతగానో వృద్ధిలోకి రావాలి. 10వ తరగతిలోనే కాదు, ఆపై చదువుల్లో కూడా ఫస్ట్ రావాలి. ఏదో తమ దయ అందుకుంటూ చెప్పాడు శ్యామ్. రేపటినుంచి పరీక్షలటగా సుజన చెప్పింది. సాహి బాగా చదువుతున్నాడా? ఆహా, ఇప్పుడే వచ్చాడు. రాగానే వద్దన్నా వినకుండా కరణంగారి తోటని తడపడానికి వెళ్ళాడు. వద్దంటే వెండాయే. అదే వద్దు. మీ నాన్నగారు నాకు మంచి స్నేహితుడు. మీ కుటుంబాన్ని ఆదుకుంటే మా స్నేహాన్ని గౌరవించుకున్నట్లే. పోయి ఎక్కడున్నాడో కాని మంచి మాటకారి, ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పేవాడు. వస్తాను బాబూ. ఆ, ఒక్క నిమిషం అని సుజీ సుజీ అని పిలిచారు. ఆ పిలుపు విన్న రెండో క్షణంలోనే ఓ అపరంజి బొమ్మ బయటకొచ్చింది. ఆమె నడుస్తున్నప్పుడు కాళ్లకున్న మామిడి పిందెల పట్టీలు గల్లు గల్లుమని శబ్దం చేస్తున్నాయి. కృష్ణుడు మురళి ఊదుతున్నట్టుంటుందయ్యా నా మనవరాలి కాలి అందెలు గల్లుమంటుంటే. అంతేనా అపర లక్ష్మీదేవి బాబు? నిన్న నేను పట్నం నుంచి తెచ్చినవి పట్టుకురా. చిరునవ్వుతో తలూపి లోపల పరిగెత్తింది. తాతయ్య అడిగినవి పట్టుకొచ్చిచ్చింది. ఇవిగో నోట్బుక్స్. కరణంగారి తోట రేపు తడపొచ్చు గాని సాహిని ఇంటికి తీసుకువెళ్ళండి. బాగా చదువుకోమని చెప్పండి. శ్యామ్ వాటిని కూడా అందుకొని వెనుతిరిగాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాడు థామస్. అన్నయ్య కనబడగానే ఎంత అన్నాడు ఆపి. ఆ, ఎంతోలే 200. ఓ 100 ఇలాతే. దేనికి 100? వాటా. మనిద్దరం రక్తం పంచుకుని పుట్టాం. అలాగే కష్టాన్ని సుఖాల్ని కూడా. బుద్ధి తక్కువే చెప్పానురా. చెప్పి 1/2 గంట కాలేదు, అప్పుడే తగులుకున్నావు. మరి నువ్వు వెంకట్రామి గారింటికి అనగానే అర్థమైంది. ఎలాగూ నువ్వే చెప్పావు కదా అని కాపు కాశాను. వాట అడుగుతున్నాను. తప్పదంటావా? అయినా తాగడానికేగా. ఎందుకురా తాగుడు కడుపుకు తినకుండా? అన్నయ్య, ఎవరి తృప్తి వారిది. అయినా నీకో విషయం తెలుసా? ఎదుటివారి అలవాట్లని గౌరవించడం అన్నింటికీ మించిన సంస్కారం. శ్యామ్ తల కొట్టుకుంటూ జేబులోంచి 100 తీసిచ్చాడు. మరి ఇందులో? ఈ పుస్తకాల్లోనా? ఇవి మాత్రం వాడికిస్తావా? సాహి సాయంత్రం వస్తూ వస్తూ బేకరీలో పనిచేసి కొనుక్కుంటాడుగా. మళ్ళీ మనం ఇవ్వడం ఎందుకు? ఇవేం చేసుకుంటావురా? పిచ్చన్నయ్య, ఇవి వెంకట్రామయ్య గారు పట్నం నుంచి తెచ్చారు అంటే ఇక్కడ దొరకవనేగా. దొరకని వస్తువు ఖరీదెక్కువ, విలువెక్కువ. వీటిని ప్రెసిడెంట్ గారి అబ్బాయికి నేను అమ్ముతానుగా. ప్రతిసారి నేను చేసే పని కూడా అదే. తగలడు. వెంకట్రామయ్య గారు ప్రెసిడెంట్ మాట్లాడుకోరు కాబట్టి అక్కడ అమ్మితే వెంకట్రామయ్య గారికి తెలీదు. ఆ పనేదో నువ్వే చేసే. మిగిలిన 100 కూడా ఇచ్చేసి ఆ పుస్తకాలు అమ్మితే వచ్చిందంతా నువ్వే తీసుకో. ఒరే, నీకంటే ముందు పుట్టాన్రా. నా ఎంగిలిపాలు తాగి పెరిగావు, గుర్తుపెట్టుకో. తెలివితేటలు తగ్గించినాడు. చల్ చల్ అదిలిస్తున్నాడు దున్నల్ని. దిగుడు బావి పైన 2 కమ్మీలు ఆ పక్క ఈ పక్క పాతి రెంటినీ కలిపి మరో కమ్మీ వేసి ఆ కమ్మీ మధ్యలో గిలక బిగించారు. 2 దున్నల మధ్య కాడి నుంచి బలమైన తాడు గిలక మీదుగా బావి లోపలదాకా ఉంది. ఆ చివర పెద్ద రేకుతో చేసిన తొట్టె లాంటిది. దున్నల్ని వెనక్కి మళ్లించినప్పుడల్లా బావిలో మునిగి తిరిగి దున్నలు ఏటవాలుగా ఉన్న వైపు దిగ్గానే నీళ్లతో మునిగిన తొట్టె గిలక వరకు వచ్చి బావి పళ్ళెం తగిలి పక్క కొంగుతుంది. అందులో నీళ్లు ఆ పళ్ళెం నుంచి తోటలా పోతాయి. రాత్రి 12 గంటలు. సాహి భోజనం సంగతి కూడా మరిచి దున్నలను అదిలిస్తూనే ఉన్నాడు. తోట సగం తడిచింది. చల్లటి గాలి వయ్యారంగా మెలికలు తిరుగుతోంది. సాహి ఆలోచనల్లో సుజనే ఉంది. దున్నలు వాటి పని అవి చేస్తున్నాయి. సుజన అనుకున్నాడు. తలుచుకున్న ప్రతిసారి ఒళ్ళు పొలకరిస్తుంది. మనసు దూది పింజిల అవుతుంది. ఒక్కసారి చుట్టూ ప్రకృతి అందంగా రమ్యంగా మారిపోతుంది. కిందకి దిగుతున్న దున్నలకి, పళ్ళెల నుంచి కిందకి జారుతోన్న నీటి గలగలలకి రెండింటికి తేడా అగుపించదు. రెండూ అందంగానే ఉంటాయి. రెంటిలోనూ రమ్యం గోచరిస్తోంది. ఎందుకు? ప్రేమశక్తి అదేనా? అసలు ప్రేమిస్తే కొత్త శక్తి వస్తుందా? ఇంతకుముందు దున్నల మెడలో గజ్జెల గలగలలు వింటే ఏమీ అనిపించేది కాదు. ఇప్పుడో సుజన కాలి మువ్వలే. ఒంటి నిండా నగలతో, పట్టు పరికిణీతో, కాలి అందెలు గల్లు గల్లుమని లేడిపిల్లలా గెంతే సుజనే గుర్తుకొస్తోంది. త్యాగరాజు ఆరాధనోత్సవాల సందర్భంగా రాములవారి గుడిలో చేసిన నాట్యం. తన మనసు చెదిరింది అక్కడేగా. దగ్గరగా చూసే అదృష్టం లేకపోయింది. నేను వాళ్ల కులంలో పుట్టినా బాగుండేది. దగ్గరగా చూసేవాణ్ణి.
అలా నా మనసులోకొచ్చిన ఓ సుజా, నా ప్రేమ నీకెలా చెప్పాలి? నా మిత్రులు చెప్పినట్టు ఏ సాహసం చెయ్యాలి. అవును, ఏదైనా సాహసం చెయ్యాలి. ఆమె అచ్చరు చెంది సహీ అంటూ కమ్మగా పిలవాలి. సహీ, నువ్వే నా కలల పంట అని చెప్పాలి. నా జీవితమే నువ్వు సహీ అని చెప్పాలి. ఆ అందమైన ఊహాలోకపు రమ్యంలో తేలియాడుతున్న సాహి మొహాన నీళ్ళొచ్చి పడ్డాయి. తల విదిలించుకుని చూశాడు. కరణంగారు, ఒరే, 3 సార్లు పిలిచాన్రా, కూర్చుని నిద్రపోతున్నావా? అది కళ్ళు తెరుచుకుని. అది అదేం లేదు. తత్తరపడి లేచాడు. ఆ సంగతి నాకెందుకు గాని అర్ధరాత్రి తోట తడపడమేంట్రా? మీకెప్పుడు వీలు కలిగితే అప్పుడు చేయడమేనా? అన్నయ్య చెప్పాడు. ఊళ్ళో వాళ్ళు చూస్తే నవ్వుతారా, కరణంగారికి పిచ్చెక్కింది, అర్ధరాత్రి తోటను తడిపిస్తున్నారని. అయితే ఆపేయమంటారా? ఆపనా అని మెల్లగంటావే? సినిమాకి వెళ్ళి వస్తూ చూశాను కాబట్టి సరిపోయింది. ఏ సినిమా కరణంగారు? రహస్యం. అక్కినేని నాగేశ్వరరావు హీరో. జానపదం. అదరగొట్టేశాడనుకో. అక్కినేని నాగేశ్వరరావు సాహసమా? బావుందా? ఏంటి బావుండేది? ఒకేసారి సినిమా పేరు మార్చేశావు. సాహసం కాదు, ఆ సినిమా పేరు రహస్యం. రహస్యమా? సాహసం అనుకున్నాను. ఇంతకీ సాహసమంటే ఏంటి కరణంగారు? సాహసమంటే ఆ ఊరికి ముక్కం లేని మహారాజు లాంటి వెంకట్రామయ్య గారు ఆయనతో తగాదా పెట్టుకున్నాడు చూడు, మన ప్రెసిడెంట్. అది సాహసం. ఆయన ఆస్తిలో గాని, డబ్బులో గాని, పలుకుబడిలో గాని ఎందులోనూ ఈ సంత కూడా సరితూగని ప్రెసిడెంట్ ఆయనతో తగాదా పెట్టుకోవడం అంటే సాహసమే. అబ్బా, సాహసం అంటే అది కాదు, మరొకటి కూడా అయి ఉంటుంది. సాహసాల్లో చాలా ఉన్నాయిరా అబ్బి. మన పార్వతీశం లేడు? ఏ పార్వతీశం? అడిగాడు సాహి. అదే, టైలర్ పార్వతీశం. వాడు ఎదురింటి లావణ్యమొగుడు లేడనుకుని అర్ధరాత్రి అలవాటు ప్రకారం గోడ దూకి గదిలో దూరి లావణ్య మొగుణ్ణి లావణ్య అనుకుని లేపాడు చూడు, అది సాహసం. ఆ తర్వాత ఆ చీకట్లో దొంగనుకుని లావణ్య మొగుడు చితక్కొట్టాడని విన్నానే. అదే లావణ్య మొగుడి సాహసం. మొదటిది గోడ దూకడం, గదిలో దూరడం పార్వతీశం సాహసం. ఓ, అదా సాహసం అంటే? గోడ దూకి ఇష్టమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళడమేనా సాహసం అంటే? దొన్నల్ని దొడ్లో కట్టేసి ఇంటికెళ్ళు. రేపొచ్చి మీ అన్నయ్య నాకు కనబడే సాహసం చెయ్యొద్దను. అర్ధరాత్రి నా తోటని నీ చేత తడిపించినందుకు చీరేస్తానని చెప్పు వెధవని. అలాగే, దొన్నల్ని దొడ్లో కట్టేస్తాను. అయితే ఇంటికి మాత్రం వెళ్ళను. రెండో వాక్యం కరణంగారితో చెప్పలేదు సాహి. మనసులో అనుకున్నాడు. అన్నయ్య, ఈ ప్రపంచంలో వీధిలెట్లు కనిపెట్టిన వాడికంటే, మన పార్వతీశం గాడి దగ్గరున్న ఐప్యాడ్ని కనిపెట్టిన వాడికంటే, అసలు మనిషిని పుట్టించిన దేవుడి కంటే కూడా గొప్పవాడు ఎవరన్నయ్యా? ఇంకెవరు? మందు కనిపెట్టిన మహానుభావుడు. శాబాష్, నా అన్నయ్య అనిపించావు. ఎలా ఉందన్నయ్య కిక్కు? బ్రహ్మాండంగా ఉంది. శ్యామ్ తూలుతూ నడుస్తూ అన్నాడు. మరదే, రమ్మంటే రానన్నావు. పైగా తాగడం ఎందుకు? కడుపుకి తినొచ్చన్నావు. తీరా తాగాక మస్తు భీరంటున్నావు. తాగుళ్ళోని మజా తెలియాలంటే మరో రౌండ్ పడాలన్నయ్యా. నాకు సరిపోలేదు. ఇంకో రౌండ్ పడితే మజా కాదు, మురికి కాలవే. ఇప్పటికే దారి కనపడడం లేదు. అదిగో వెంకట్రామయ్య గారి బంగళా. మనం అట్నుంచే పోవాలి. ఆయన గాని బయటున్నారంటే అంతే సంగతులు. ఏది ఇప్పుడా? పగలు 12 దాటాక బుద్ధునవాడెవడు మెలకుగా బయట నిలబడ్డు. రాత్రి రాత్రి సరిచేశాడు శ్యామ్. అదే మరి, తాగితే ఆ మాత్రం డిఫరెన్స్ మాట్లాడకపోతే ఎలా? ఇక ముయ్, వెంకట్రామయ్య గారి బంగ్లా వచ్చింది. మహానుభావుడు, మహాత్ముడు, మెచ్చుకోతగ్గవాడు, మనల్ని మహారాజులా చూస్తున్నవాడు. ఇక మా శ్లోకం ఆపినాడు. అన్నయ్య, అరిచాడు థామస్. ఓర్ని అమ్మ కడుపు కాల, ఎందుకలా అరుస్తో? ఊరు ఊరు మేల్కొనేలా. అటు చూడు, ఎవడో దొంగ వెధవ వెంకట్రామయ్య గారి ప్రహరీ ఎలా ఎక్కుతున్నాడు. అమ్మో, మన ఊర్లో దొంగతనమా? ఎన్ని గుండెల వాడికి. శ్యామ్ అటుకేసి చూసి ఉలికి పడ్డాడు. ఓ నీ తాగుడు తగలయ్యా, సరిగ్గా చూడు, వాడు మన సాహి. థామస్ కళ్ళు చిట్లించి చూశాడు. అవునన్నయ్య, వాడు మనవాడే. వీడి మధ్య దొంగతనాలు కూడా చేస్తున్నాడా? బేకరీలో పనిచేసి కాదన్నమాట, పుస్తకాలు కొనుక్కుంటోంది. వాడికన్ని తెలివితేటలేవే. మొత్తానికి మనకి తెలియని కారణం ఉంది. ఏదైనా కాని చేసేది ఆయనింట్లోనా, శెట్టిగారింట్లో అయితే అంతా క్యాషేగా. వాడు దూకేది దొంగతనానికి కాదు, నా అనుమానం నిజమైందే. అదే అదే అంటే? వాడు చూడు, పైపు గొట్టం పట్టుకుని బలిలో ఎలా పోకుతున్నాడో. ఆ గొట్టం చివర కిటికీ చూడు. ఆ గది ఎవరదో తెలుసా? ఇనపెట్టిదా? ఓరి వీడి అసాధ్యం కూడా. ఇంతవరకు మనకు ఐడియా కూడా రాలేదే. వాడు మనలాంటి లోఫర్ కాదులే. ఆ గది సుజంది.
సుజంద అంటే 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 లేదు గింటే లేదు. అమ్మ వెధవా, చాలా పెద్ద ప్లానే వేశాడు. ఇది తెలిసిందంటే వెంకట్రామయ్య గారు కాల్చి పారేస్తారు. ముందు వెళ్ళి వాణ్ణి ఆపుదాం పదా. శ్యామ్ విషపు నవ్వు నవ్వాడు. వద్దు, వాణ్ణి ఆపద్దు. వెనకుండి మనమే ప్రోత్సహిద్దాం. సాధించాడా, మన పంట పండినట్టే. ఆ దివాణం మన స్వంతమైనట్టే. ఆ దివాణం మన స్వంతం ఎలా అవుతుంది? వెంకట్రామయ్య గారికి తెలిస్తే, అక్రమ సంబంధం బయటపడితే ఇద్దరితో పాటు మనల్ని కూడా విలేస్తారు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. వాళ్ళది అక్రమ సంబంధం కాదు, ప్రేమ. వీలున్నంత వరకు వాడి ప్రేమని ప్రోత్సహిద్దాం. ఆ ప్రేమలో విజయం సాధించాడా, అన్నీ మనవే. ఓడిపోతే వాడే పోతాడు, మనకేం సంబంధం? అన్నయ్య, నీది నాకంటే పెద్ద బుర్రా. చెప్పానుగా, ఇంగిలి పాలు తాగే పెద్దవాణ్ణి అయినవాణ్ణి కాదని చెప్పాడు కిటికీలోంచి గదిలోకి దూకుతున్న సాహిని మురిపెంగా చూస్తూ. కిటికీలోంచి దూకిన సాహి ఒక క్షణం అలానే నిలబడిపోయాడు. గదిలో డిమ్ లైట్, ఆ కొద్ది వెలుగులోనే మెరిసిపోతూ కనిపించింది సుజన. పాలనొరగలాంటి పరుపు మీద తెల్లటి ధవళ వస్త్రాలు కప్పుకొని ఓ యక్షిణిలా, సాగర కన్యలా, అనంతమైన శోభాయమానంగా నిద్రలోనే నవ్వుకుంటోంది చిన్నపిల్లల. ఆ నవ్వుతో ఆమె నగుమోము మరింత వెలుగుతో ద్విగుణీకృతమవుతోంది. సాహి ఆదుర్దాగా చూశాడు. అతని మదిలో కోటి గంటల తాండవం. ముందుకు అడిగేశాడు. సుజన నిద్రలో ఇంకా నవ్వుకుంటూనే ఉంది. తాను గుర్తొచ్చే అనుకున్నాడు సాహి. మెల్లగా పక్క మీద కూర్చున్నాడు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం కూడా వినబడుతోంది. సుజన మొత్తిగా పిలిచాడు. ఆప్యాయంగా చేతితో నుదుటి మీద నిమిరాడు. తాతయ్య అంటోంది గారంగా. సాహి తన్మయంగా విన్నాడు ఆమె గొంతు. తాతయ్య, నేనింకా చదువుకుంటాను, పట్నం పంపించవా? నిద్రలో తాతయ్యని అడుగుతోంది. అప్పటికే ఆమె ఇంటర్ పూర్తయింది. డిగ్రీ చదవాలంటే పెద్దపట్నం పోవాల్సిందే. వెంకట్రామయ్య గారు ససేమిరా వద్దంటారు. సుజన గారం గడిగినా, బుజ్జగించి బ్రతిమలాడినా కాదన్నారు. సుజనకి మాత్రం బాగా చదువుకోవాలని కోరిక. ఆ కోరికకు తాతయ్య అడ్డు చెప్పడంతో నిద్రలో కూడా బ్రతిమలాడుతోంది. తప్పకుండా నేను చదువు మానుకుని నిన్ను చదివిస్తాను, సాహి త్యాగధనుల్లా చెప్పాడు. సుజన మొహంలో మార్పు. కాళ్ళు రెండు దగ్గరకు తీసుకుని కదిలింది. ఆమె లేస్తుందనిపించగానే కంగారు పడ్డాడు. టక్కున లేచాడు. ఆ లేవడంతో పక్కనున్న టీపై కదిలింది. ఆ కదలిక వల్ల దాని మీదున్న పాల గ్లాసు కదిలి నేల మీదకి జారి బొళ్ళున శబ్దం చేస్తూ ముక్కలైంది. ఆ గ్లాసుతో పాటు నిశ్శబ్దం కూడా. సుజన కళ్ళు తెరిచింది. బిక్కమొహం వేసుకున్న సాహి. మొదట ఆమెకేమీ అర్థం కాలేదు. రెండో క్షణంలో అర్థమైంది. తన గదిలో పరాయి మగాడున్నాడని. స్త్రీ సహజమైన భయంతో దిగ్గున లేచింది. భయంగా చూసి అరవబోయింది. సాహికి అర్థమవుతోంది ఆమె అరవబోతోందని. అనుకోవడం ఆలస్యం. శరీరం వణికింది. ఆ సమయంలో వెంకట్రామయ్య గారు తనని చూస్తే అమ్మో అని ఒక్క ఉదుటున ముందుకు కదిలి సుజన నోటి మీద చెయ్యేసి బిగించి పట్టుకున్నాడు. సుజన విదిలించుకుంది. సాహి మరింత బలంగా పట్టుకున్నాడు. అరవకు అంటున్నాడు. సుజన వినిపించుకోవడం లేదు. శక్తి వంచన లేకుండా విదిలించుకుంటోంది. సాహి మరింత గట్టిగా బిగించే ప్రయత్నంలో దగ్గరగా జరిగాడు. ఆ ప్రయత్నంలో నేల మీద పగిలిన గ్లాసు పెంకుల మీద కాలు వేశాడు. కస్సున దిగింది. గ్లాసు పెంకు సాహి రక్తాన్ని రుచి చూసింది. అమ్మా, బాధగా అనుకుని కాలెత్తాడు. అప్పుడే సుజన విసురుగా విదిలించింది. ఆ ప్రయత్నంలో సాహి తూలాడు. ఆమె మీద పూర్తిగా పడిపోయాడు. ఆమె ఆపలేకపోయింది. ఒరిగింది. సాహికి పడిపోతున్నాననిపించింది. ఆమెను పట్టుకుని బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నాడు. పొట్టు తప్పింది. ఆమె మీద పూర్తిగా పడ్డాడు. ఆమె అతనిని మోయలేక వెనక్కి పడింది. తనని అంటిపెట్టుకున్న సాహితో సహా ఇద్దరూ అలా పొరుపు మీదకి. ముందు సుజన పడింది. ఆ పైన సాహి. కిటికీ తెరలు సిగ్గుగా కదిలాయి. ఇద్దరి కళ్ళు ఒకరినొకరిని చూసుకున్నాయి. సాహి నెమ్మదిగా గుసగుసగా అన్నాడు, ఐ లవ్ యూ. ఎంత ధైర్యం! తన గదిలోకొచ్చి అదే అర్ధరాత్రి నోరు మూసి చెప్పేదిదా? కళ్ళప్పగించి చూస్తోంది. సాహసం చేస్తే మెచ్చుకుంటావని అర్ధరాత్రి గోడ దూకి గదిలోకొచ్చి చెప్తున్నాను, ఏమనుకోకేం? సుజనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నిన్ను ఏ నిమిషాన చూశానో ఆ రోజు నుంచి నిద్ర లేదు, చదువు లేదు, ఆకలి లేదు, దాహం లేదు. నువ్వే గుర్తుకొస్తున్నావు. కావాలంటే చూడు అని నోటు మీద నుంచి చేయి తీసి చూపించాడు. చొక్కా పక్కకు తప్పించి చూపించాడు. విశాలమైన అతని వక్షస్థలం మీద సుజన స్పష్టంగా కనిపించింది. అరవాలన్న ఆలోచన కూడా మరిచిపోయి చూసింది.
ఎప్పుడు తనని చూసినా తల ఉంచుకుని పక్కకెళ్తుంటే గౌరవం అనుకుంది, మర్యాద అనుకుంది. ఇదా కారణం? జీవితంలో నేనింతవరకు ఆ ప్రభువుని ఏమీ కోరుకోలేదు. మొదటిసారి కోరుకున్నాను. నాకు నిన్ను జీవిత భాగస్వామిని చేయమని. తీరుతుందనే నమ్మకం నాకుంది. అప్పుడు తెరిచింది సుజన నోరు. నీ ప్రేమ మండినట్టే ఉంది. ముందులే, లేచి మాట్లాడు. ఓ సారీ. లేచాడు సాహి. ఓ ఆడపిల్ల గదిలోకి అర్ధరాత్రి వచ్చినందుకు శిక్ష ఏంటో తెలుసా? సరిగ్గా అప్పుడే గది తలుపు శబ్దమైంది. అమ్మా సుజా. ఆ గొంతు సుజా తల్లిది. సాహి బిత్తరపోయి చూశాడు. సుజన గుండెల మీద చేయి వేసుకుని సాహి చేయి పట్టుకుని ముందుకు లాగి బట్టలు మార్చుకునే స్టాండ్ పక్కకు నెట్టింది. కనబడకుండా స్టాండ్ మీద బట్టలేసింది. ఈలోగా తలుపు శబ్దం మరింత పెరిగింది. సుజన చకచకా వెళ్లి తలుపు తీసి ఆవులించి, ఏంటమ్మా బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అంది. గదిలో ఏదో శబ్దమైతే ఏపిల్లో గ్లాసు పడేసి ఉంటుంది. దానికి నన్ను లేపడమే కాకుండా కిందున్న తాతయ్య లేచేలా అరుపులేంటి? సరే వెళ్ళి పడుకో. అమ్మా మందులు వేసుకున్నావా అడిగింది సుజన. ఆమె తల ఊపింది. ఊరికి అలా మెట్లెక్కద్దని చెప్పానా? అసలే ఆయాసం. దానికి తోడు ఈ మధ్యనే దగ్గు కూడా చేరింది. చలిగాలి బాగా ఉంది. బయటికి రాకు. ఆమె కూతుర్ని ముట్టి మరీ ఆరిందువవుతున్నావు అని వెళ్ళింది. సుజన తలుపు వేసి స్టాండు పక్క నుంచి సాహిని బయటికి లాగి, వెళ్ళు. నిన్ను రక్షించింది నువ్వు వల్లించిన ప్రేమ పాఠాలు విని కాదు, నా పరువు కోసం. మరోసారొస్తే నేను చెప్పేది తాతయ్యకే. సుజన ఏడుపు మొహంతో అన్నాడు. అర్ధరాత్రి గదిలోకొచ్చి ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన కథానాయకుడు అనుకోకు. వెళ్ళు వచ్చిన దారినే. నీ ప్రేమ పేరుతో నా జీవితాన్ని అస్తవ్యస్తం చేయకు. సాహి బాధగా నడిచాడు. కిటికీలోంచి సాహి దిగగానే కిటికీ రెక్కలు టపీమని వేసొచ్చి పడుకుంది. దుప్పటి మీద కప్పుకుంది వెచ్చగా. కళ్ళు మూసుకుంది. ఏంటో హాయిగా కొత్తగా ఉంది. ఒళ్ళు పులకరించినట్లు. నవ్వుకుని కాళ్ళు ముడుచుకుని దుప్పటి పూర్తిగా బిగించుకుని దిండుని కావలించుకుని పడుకుంది. పట్టుకో పట్టుకో అరిచాడు శ్యామ్. థామస్ ఒక్క ఎగిరెగిరి ప్రహారీ మీద నుంచి సాహిని కదలకుండా పట్టేసుకున్నాడు. ఆ హడావిడికి ఊరికొక్క గయ్యం లేచింది. దానికి తోడు మిగతా కుక్కలు కూడా లేచాయి. బో బోమని అరవడం ప్రారంభించాయి. ఇక్కడ కాదు, వీణ్ణి మనింటి తీసుకుపోదాం పద చెప్పాడు శ్యామ్. నడు నడు తోశాడు థామస్. చెప్పమ్మా ఏంటి నీ కదా? వెంకట్రామయ్య గారి గోడెందుకు దూకావు? ముందు జేబులు వెతుకు, ఏం పట్టుకొచ్చాడు చెప్పాడు థామస్. నేను అలాంటి వాణ్ణి కాదు. అర్ధరాత్రి గోడ దూకి వెళ్ళిన వాణ్ణి అలా అనుకోక మహాత్ముడు అనుకుంటారా? నీ వెళ్ళింది మాత్రం అందుకు కాదు. మరి వెంకట్రామయ్యని పలకరిద్దామనా? కాదు, సుజనని చూద్దామని, సాహసం చేసి ఆమె మెప్పు పొందాలని. శ్యామ్ థామస్ కేసి తిరిగి నే చెప్పలే అన్నట్టు చూసి, అదా సంగతి, ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది? ఇవాళే. ఒరే మా సహనాన్ని పరీక్షించకుండా చెప్పు. దాచావా తాట తీస్తాను. థామస్ మీదకొచ్చాడు. నేను సుజనని ప్రేమించాను, అది చెప్దామనే వెళ్ళాను. ఏది ఆ మాట చెప్పడానికా? శ్యామ్ నమ్మలేనట్టు అడిగాడు. అవును వెళ్ళాను చెప్పాడు. ఇంతకీ ఆ ప్రేమికురాలు ఏమంది? బయటికెళ్ళమంది. ఇలా అర్ధరాత్రి వచ్చినందుకు చీరేస్తానంది. మరోసారి వచ్చావంటే వాగావంటే తాతయ్యతో చెబుతానంది. నేను చెప్పలే ఈ ముఖాన్న ఆ పిల్లిష్టపడేది. థామస్ ఎగతాళిగా అన్నాడు. మేం తప్ప ఎవరన్నా చూసారా? మరెవరి కళ్ళల్లోనైనా పడ్డావా? మధ్యలో నేను గదిలో ఉన్నప్పుడు సుజన అమ్మగారొచ్చి తలుపు కొట్టింది. ఆ పిల్లే నన్ను బట్టలు మార్చుకునే స్టాండ్ వెనక దాచి వాళ్ళమ్మను పంపి నన్ను చివాట్లు పెట్టి పంపింది. శ్యామ్ కళ్ళు మెరిశాయి. సాహి భుజం తట్టాడు. సుజన నిన్ను బట్టలు మార్చుకునే స్టాండ్ వెనక దాచిందా? నిజమా? అవును, లేదంటే నేను బయట పడిపోయేవాణ్ణి. అయితే ఆ పిల్ల నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతోంది. కాకపోతే బయట పడడం లేదు. కారణాలు ఏమైనా కావచ్చు. సాహి ముఖం మతాబులా వెలిగిపోయింది. మనసు దూది పింజిలా అయింది. కానీ మళ్ళీ అనుమానం. అంత ఖచ్చితంగా ఎలా తెలుసు? కొన్నింటికి హేతువులుండవు. ధైర్యంగా ముందుకు దూసుకెళ్ళు. నీ జీవితంలో ఓ మార్పు త్వరలోనే వస్తుంది. ఒరే తర్వాత మమ్మల్ని మరిచిపోయావు. థామస్ సాహి పక్కకొచ్చి అన్నాడు. సుజన నాకు దక్కడానికి, మేమిద్దరం ప్రేమించుకోవడానికి, మిమ్మల్ని మరిచిపోవడానికి ఏంటి సంబంధం? శ్యామ్ సాహి జుట్టు నిమిరి షర్ట్ కాలర్ సరిచేసి, చాలా ఉంది. 100 ఎకరాల కొబ్బరి తోట, 200 ఎకరాల మామిడి తోట, ఎంత బంగారం ఉందో తెలియని ఇనపెట్టే, ఇంకా ఇంకా ఎన్నో. అన్నీ సుజనవే, అంటే నీవే. అవన్నీ ఏం వద్దు, సుజన చాలు. అయితే అవన్నీ మాకివ్వు, నీ సుజనని నువ్వు తీసుకో చెప్పాడు థామస్.
రేపటి నుంచి నువ్వు చదువు మాని వేరే పని ఏమీ పెట్టుకోవద్దు. నా బట్టలు, వాడి బట్టలు ఏవి కావాలంటే అవి వాడుకో. రేపటి నుంచి నీ పని నలుగురి కంట్లో పడకుండా నీ కంట్లో పడేటట్టుగా సుజనని మలుచుకో. వెనక మేము ఉన్నాం. ఎలా? ఆ పిల్ల బయటికెప్పుడొస్తుందో తెలీదుగా. ఇంతవరకు ఆమెని ఎక్కడెక్కడ చూసావు? మొన్న సంక్రాంతికి బయట ముగ్గులు పెడుతున్నప్పుడు, స్నేహితులతో వరిచేలుకి మామిడి తోటలకి వచ్చినప్పుడు నాకు తెలుసంతే. మరొకప్పుడు కూడా బయటకొస్తుంది. మన నాట్యాచార్యుడి దగ్గర నాట్యం నేర్చుకోవడానికి చెప్పాడు శ్యామ్. చిన్న చెక్క మీద లావాటి గుండ్రటి పరికరంతో నాట్యాచార్యుడు లయబద్ధంగా కొడుతూ పిల్లలకి నాట్యం నేర్పుతున్నాడు. సుజన ఓ పక్కగా కూర్చుని నాట్యంతో ఓనమాలు దిద్దుకుంటున్న పిల్లల్ని చూస్తోంది. ఆ పిల్లల తర్వాత సుజన వయసు గల వారి పాఠాలు మొదలవుతాయి. నాట్యాచార్యులు వారు వాళ్ళని ఆగమన్నారు. పిల్లలంతా ఆపి నాట్య సాంప్రదాయంగా నమస్కారం పెట్టారు. ఈ వాళ్ళకి ఇంతవరకు చాలు. ఒక పాట యొక్క పరమార్థాన్ని, అర్థాన్ని లయబద్ధంగా, తాళబద్ధంగా, భావయుక్తంగా అంగ విన్యాసముల ద్వారా అభినయించేదే నృత్యం. ఇది మన సాంప్రదాయమే కాదు, ఆరోగ్యం, ఆహ్లాదం కూడా. మళ్ళీ రేపు ఇదే వేళకి రండి. సుజన లేవబోతుండగా, నమస్కారం మాస్టారు. నాట్యాచార్యుడు, సుజన ఇద్దరూ ఆ పిలుపు వైపు కళ్ళు తిప్పారు. నేను నాట్యం నేర్చుకోవాలని కుతూహలపడుతున్నాను. సుజన మొహం మాడిపోయింది. రోషంగా తల పక్కకు తిప్పుకుంది. నువ్వు? నోరు తెరిచారు. అవును, కళకి భేదాలు లేవంటారు. నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి. కళకి భేదాలు లేకపోవచ్చు, విలువలున్నాయి, అర్హతలున్నాయి. ఆ అర్హతలు ఏమున్నాయి నీలో? ఎక్కసెక్కంగా అడిగారు. సాహి తలంచుకున్నాడు. నాట్యం అంటే ఏమనుకున్నావు? తై తై అని ఎగరడం అనుకున్నావా? అసలు నాట్యం, నృత్యం, నృత్తము ఈ మూడింటికి అర్థం తెలుసా? అసలు నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి అడుగుతావు? కళ్ళెర చేశాడు. అంత కాకపోయినా కొంత తెలుసు మాస్టారు. ప్రకృతికి దర్పణమైన నాట్యాన్ని అభ్యసించాలని నా ఆరాటం. ఆ ఆరాటంలో విచక్షణా జ్ఞానం మరిచిపోయాను. ఆహా, ఏం తెలుసో తామిక సెలవిస్తారా? సంస్కృత భాషలో రచించబడ్డ తొలి నాట్యశాస్త్ర గ్రంథాన్ని భరతుడు రచించాడు. 36 అధ్యాయాలు గల ఈ గ్రంథం నాట్యానికి సంబంధించింది. ప్రస్తుతం ఈ తాళపత్ర గ్రంథం తమిళనాడులో ఉందని ప్రతీతి. ఈ నాట్యశాస్త్ర గ్రంథం క్రీస్తుపూర్వం 300 ప్రాంతంలో రచించి ఉండొచ్చునని పరిశీలకుల అంచనా. ఇకపోతే భరతనాట్యం. ఆ భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా తమిళనాడుకు చెందిన తంజావూరు ప్రాంతంలో భావ రాగయుక్తంగా రూపొందించబడ్డదే భరతనాట్యం. ఇంకా కథాకళి. కథను నృత్య గానాలతో అభినయించడమే కథాకళి. కూచిపూడి భాగవతం వలె వీధి నాటకం. ఇది కేరళలో బాగా ప్రాచుర్యాన్ని, స్థానాన్ని పొందింది. ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, ఒరిస్సాలో ఒడిస్సీ, కేరళలో కథాకళి, మణిపురిలో మణిపురి, ఉత్తర హిందుస్థాన్లో కథక్, తమిళనాడులో భరతనాట్యం అని పిలువబడుతున్నాయి. ఏ పేరుతో పిలిచినా, ఎలా అభినయించినా అంతా అదే. అంతా కళామ తల్లి ప్రసాదమే. సుజన కూర్చున్నదల్లా లేచి నిల్చుంది. నాట్యాచార్యులు వారు తెల్లబోయి చూశారు. చెప్పండి మాస్టారు, నేను ఏదైనా తప్పుగా చెబితే. అప్పుడు తెరిచారు. సౌమ్యంగా, సరళగా, బాధగా మూడు కలగలిపి చెప్పారు. నాట్యమే తద్భవిష్యతి అని చెప్పినవారు, సెలవిచ్చినవారు దీనికి కొన్ని పరిమితులు విధించారు. అంతకన్నా ఏం అడక్కు. సాహికి అర్థమైంది. గిర్రున వెనక్కు తిరిగాడు. వేదనగా కదిలాడు. అప్పుడు ఎదురయ్యాడు శ్యామ్. ఎక్కడికిరా అన్నాడు. మామిడి తోటలోకి. దేనికి? ఊరికినే, అన్నీ చెప్పాలా అని సాహి వెళ్ళిపోయాడు. నమస్కారం అయ్యవారు. ఏదో పనుందని అన్నారట. ఆ, అవునవును. అలా లోపలికెళ్ళు, వడ్లు ఎక్కువ ఉన్నాయి, సంతకు తీసుకెళ్లి అమ్ముకొస్తావని రమ్మన్నాను. అలా వెళ్ళి సుజనకి 2 పాఠాలు చెప్పొచ్చేస్తాను. వద్దు మాస్టారు, ఈరోజు ఎందుకో తలనొప్పిగా ఉంది, రేపు వస్తాను అంది సుజన. నీ ఇష్టమమ్మా, రమ్మంటే సాయంత్రం వస్తాను మీ ఇంటికి. సుజన తల ఊపింది. మెత్తటి చిగురాకు పరికిణీని పదిలంగా పట్టుకుంటూ అడుగులో అడుగు వేస్తూ తోటలోకొచ్చింది. పక్షుల కిలకిల రావాలు. ఆమె నలువైపులా చూస్తోంది. ఎక్కడా లేడు. సంధ్యాసూర్యుడు చిన్నబుచ్చుకున్నాడు. ఆమె తనని చూడడం లేదనిపించిందో, లేక ఆ అందాల బొమ్మ చూపులు సాహి కోసమని తెలిసి ఈర్ష పుట్టిందేమో గాని మొత్తానికి ఎర్రగా ఉన్నాడు. సుజనకి ఎలుగెత్తి పిలవాలనిపించింది. అమ్మో, ఎవరైనా వింటే. తూర్పు దిక్కుగా నడిచింది. మామిడి తోపు మధ్యలోనే ఉంది ఊడల మర్రి. పగలు చూస్తే ఏమో గాని రాత్రులు చూస్తే రాక్షసిని చూసినట్టే ఉంటుంది. జడల దెయ్యంలా ఉంటుంది. ఆకాశానికి అంటుకునేలా పెరిగి దాని కొమ్మల నుంచి ఏపుగా జారిన ఊడలు. చీకట్లో చూస్తే గుండెలు తీసిన బొంటు కూడా గుండెలు ఎదురుతాయి.
ఆ చెట్టు కింద కూర్చున్నాడు సాహి. ఓ, ఎక్కడున్నావా? కోయిలలా పలికింది. సాహి గిర్రున తిరిగాడు. ఆ పిలుపు అమృత వాక్యంలా, అమృత ధార తన మీద చిలికించినట్టుగా భావించాడు. కళ్ళు ఆనందంతో మెరిశాయి. శరీరం ఉప్పొంగింది. ఇది నిజమా? సుజన తన కోసం వచ్చిందా? గిల్లి చూసుకున్నాడు. అబ్బా, నిజం. శ్యామన్నయ్య, నీకిదే నా జోహారు. నువ్వు చెబితే నమ్మలేదు. ఆమె వస్తుందంటే కొట్టి పారేశాను కదూ. నా ఆలోచన విధానం సరైంది కాదు. ఎందుకిక్కడ కూర్చున్నావు? సాహి ఆలోచనలకి తెరదించి నువ్వు వస్తావని అన్నాడు. సుజన దగ్గరకొచ్చి బాధపడుతున్నావా అంది. బాధ దేనికి? నీ గదిలోకి రావడం తప్పు. సుజన కోపంగా చూసింది. అలా చూసినప్పుడు మరింత అందంగా కనపడింది. నేనడుగుతోంది రాత్రి సంగతి కాదు, ఇప్పటి సంగతి. నాట్యం నేర్పనన్నారని బాధపడుతున్నావా అని. అర్హత కావాలిగా, నాకు అదృష్టం లేదు. అసలు ఇంత సడన్ గా నీకు నాట్యం నేర్చుకోవాలని ఎందుకు అనిపించిందో? నీకోసం. సుజన దెబ్బతిన్నట్టు చూసింది. నా కోసమా అంది. అవును, నీకోసం, నీ ప్రేమ కోసం. నీకు నాట్యం అంటే ప్రాణం. నువ్వు నా ప్రాణం. అందుకే నీకిష్టమైంది నేను నేర్చుకోవాలనుకున్నాను. అదొకటే కాదు, నీకిష్టమైంది ఏదైనా సరే, ఆటైనా పాటైనా సరే నేర్చుకుంటాను నీకోసం. సాహి అంది. అది ఆదుర్దాగా పిలిచిందో, ఆవేదనగా పిలిచిందో, వరిస్తూ పలికిందో తెలీదు సాహికి. కులం, మతం, భాష నా ప్రేమకు అడ్డు కాదు. ఆఖరికి నువ్వు కాదన్నా నా హృదయంలో నిన్ను పూజిస్తూనే ఉంటాను, కొలుస్తూనే ఉంటాను. ఓ ఆడపిల్ల మనసు కరగడానికి ఆ పలుకులెక్కువ. సుజన కరిగింది. స్త్రీ సహజమైన బెట్టును మాత్రం పోనీలేదు. ఆడది బహు తెంపరి, బహు జాణ. మగాణ్ణి నమ్మినప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తుంది. అన్ని వైపులా ఆలోచించిగాని బయటపడదు. మగాడు ఇష్టపడగానే తన ఇష్టసఖి ముందు తన ప్రేమ పుస్తకాన్ని పరుస్తాడు. ఆడది అలా కాదు, మనసులో ఉంచుకుంటుంది. సమయం, సందర్భం, భద్రత అన్నీ చూస్తుంది. అప్పుడే కొమిటేసిన ఆడపిల్ల సైతం మనసుని కదిలించాడని తన నోటిని కదిలించదు. ప్రేమించావా? నాలో ఏం చూసి ప్రేమించావు? సుజన సూటిగా అడిగింది. అది అది చూసావా, ఒక్క ప్రశ్నకే తలకిందులయ్యావు. అలాంటిది ఈ లోకం వేసే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తావు? సమాధానం లేక కాదు, ఆగింది, తడబడింది, ఎలా చెప్పాలో అర్థం కాక. ప్రతిరోజు ఎంతో మంది ఆడపిల్లలను చూస్తుంటాను, పక్కపక్కనే కూర్చుంటాను కూడా. కానీ ఎప్పుడూ ఇలా కలగలేదు. తొలిచూపు కాకపోవచ్చు. గుడిలో నాట్యం చేస్తుంటే నేను కదిలిపోయాను. ఏదో చెప్పాలని తెలియని అనుభూతి. ఇంటికెళ్ళినా కళ్ళు మూసుకున్నా నీ రూపమే. అదెందుకు కలిగిందో తెలీదు. నీ మీద నాకు ఎలా ప్రేమ కలిగిందంటే, ఏం చూసి ప్రేమించావంటే నా దగ్గరున్న సమాధానం ఇదొక్కటే. సరే, నువ్విష్టపడ్డావు. మరి నా సంగతి? నాకిష్టమో లేదో తెలుసుకోవాలనిపించలేదా? నాకు మనసు ఒకటి ఉంటుందని గుర్తులేదా? గుర్తుంది కాబట్టే సాహసం చేద్దామనుకున్నాను. ఆడపిల్ల మనసు గెలుచుకోవాలంటే సాహసం చెయ్యాలంట. అందుకే ఆ సాహసం చేసి నీ మెప్పు పొంది ఆ పైన నీకు చెబుదామనుకున్నాను. ఏం, అర్ధరాత్రి గదిలోకి రావడమా సాహసమంటే? అదే అని కరణంగారు చెప్పారు. చిన్నపిల్లాళ్ళు చెప్పాడు. సుజనకి నవ్వొచ్చింది. సాహి ఆమె నవ్వడం ఆనందంగా చూశాడు. ఎందుకలా కళ్ళప్పించి చూస్తావు? నువ్వు నవ్వుతుంటే నాకిష్టం. నాకదే ఆనందం. సంతోషించలేం గాని ఇంటికెళ్ళు. నీకంతగా నాట్యం నేర్చుకోవాలని సరదాగా ఉంటే పట్నం వెళ్ళు. అక్కడ ఏదో రకంగా నేర్చుకోవచ్చు. కానీ చిన్న సవరణ. నువ్వు మాస్టారికి చెప్పినట్టు నాట్యశాస్త్రాన్ని భరతుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 300 మధ్య రచించారని చెప్పావే, అది తప్పు. క్రీస్తు పూర్వం 200, క్రీస్తు శకం 200 మధ్య రచించి ఉండవచ్చునని పరిశీలకుల అంచనా. ఆ నాట్యానికి సంబంధించిన వ్యాసం రాసిందెవరు? ఇంటికి రాగానే విరుచుకుపడ్డాడు సాహి. యారా, మామేదారిచే స్థాయికి ఎదిగిపోయావన్నమాట. శ్యామ్ సాహిని యగాదిగా చూసన్నాడు. లేకపోతే ఏంటి, అన్నీ పచ్చి బూతులు. ఆ అమ్మాయి ముందు తల కొట్టేసినట్లు అనిపించింది. ముందు నువ్వు సరిగ్గా ఒద్దికగా కూర్చుని అసలేం జరిగిందో చెప్పు. థామస్ విసుక్కున్నాడు. అంతా మీరన్నట్టు జరిగింది. మీరిచ్చిన నాట్యానికి సంబంధించిన వ్యాసాన్ని పూర్తిగా బట్టి పట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళి నాట్యం నేర్పమన్నాను. ఆయన ఎగతాళి చేశారు. నీకేం తెలుసురా నాట్యమంటే అన్నారు. కంటతా పట్టింది, దడదళ్లాడించాను. ఆయన కాదనగానే భావరహితంగా మొహం పెట్టి తిరిగాను. అప్పుడు నేను ఎదురొచ్చాను. ఎక్కడికి రా అన్నాను. మామిడి తోపులో కని ఆ పిల్ల వినేటట్టు చెప్పమన్నావు. సరిగ్గా అలానే చెప్పాను. అది కాదురా వెధవా, ఆ పిల్లొచ్చి ఏమంది? సాహి సిగ్గుపడ్డాడు. ఓరి నీ సిగ్గు చెమడా, థామస్ కసిగా అన్నాడు. నా మనసులో భావం ఆమెకు చెప్పాను. ఏదో తగలడ్డారు, దాని గురించి మాకెందుకు గాని ఆ పిల్ల ఏమంది? ప్రేమించానందా? లేదు. మరి కాదందా? రెండూ కాకుండా ఏం చెప్పకుండా వెళ్ళింది. అంటే
ప్రేమిస్తుందన్నమాటే. కాకపోతే బిడియ పడుతోంది. ఆ బిడియం పోగొడతాను. కథని బాగా రత్తి కట్టిస్తాను. అన్నయ్య, ఈసారి ఇలాంటి నాటకాలు వద్దన్నయ్యా. పిచ్చివాడా, నాటకాలు ఆడకపోతే నీ ప్రేమ నీ గుండెల్లోనే సమాధైపోతుందిరా. అయినా ఆ మాత్రం నాటకాలు, అబద్ధాలు ఆడకపోతే త్రల్లుండదు. త్రల్ కాదు, థ్రిల్లు సరిచేశాడు సాహి. ఏదో ఒకటి ఆ థ్రిల్లు కలిగిస్తాను. ఆ అమ్మాయిని మరోసారి తోటలోకి తీసుకురాగలవా? దానికి కూడా నేనే ఏదో ఒక ఎత్తు వెయ్యాలా? వాడి బొంద, వాడి వల్ల ఏమవుతుంది గాని అరుంధతిని పంపించు. తోటలో సాహి నీకోసం ఎదురు చూస్తున్నాడని చెప్పించు. అరుంధత? ఆమెవరు కొత్తగా? కొత్తదే. ఈ ఊరికి బ్రతుకు తెరువుకొచ్చింది. మనవాడు పెద్ద ముదురుగా పట్టేశాడు. ఊరి పెద్దలకి పెద్ద డాక్టర్ అని చెప్పి ప్రెసిడెంట్ గారి పెద్ద మేడలో ఇల్లు కూడా ఇప్పించాడు. నాట్యానికి సంబంధించిన అన్ని విషయాలు మాకెలా తెలుసుననుకున్నావు? అరుంధతే రాసిచ్చింది. ఇప్పుడు నీ కోసం, నీ ప్రేమ కోసం వెంకట్రామయ్య గారింటికి వెళుతోంది. నమస్కారమండి. వినయంగా చేతులు జోడించింది. మీరు? అర్ధోక్తిగా ఆగిపోయాడు వెంకట్రామయ్య గారు. నా పేరు అరుంధతండి, డాక్టర్ని. ఈ ఊరి ప్రజలకు సేవ చేద్దామనే సంకల్పంతో వచ్చాను. చాలా సంతోషమమ్మా. నీలాంటి వాళ్ళు ప్రతి పల్లెటూరికి వెళితే ఈ పల్లెజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టణానికి పరిగెత్తే స్థితి మారుతుంది. మీ అమ్మాయి గారికి ఒంట్లో బాగుండం లేదంటే చూడాలని వచ్చాను. అవునమ్మా, దాని తండ్రిని నేను దుఃఖలా ఉన్నాను. దానికి మాత్రం ఎప్పుడూ రోగమే. భగవంతుడు దాని నుదుటిన అలా రాశాడు. వెళ్ళి చూడమ్మా అని సుజన అని పిలిచారు. ఇది నా మనవరాలు, పరిచయం చేశాడు అరుంధతికి. నమస్కారమండి అంది సుజన. కళ్యాణ ప్రాప్తిరస్తు దీవించింది. వెళ్ళమ్మా, అమ్మగదిలోకి డాక్టర్ని తీసుకెళ్ళు చెప్పాడు. సుజన వెంటబెట్టుకుని వెళ్ళింది. ఇద్దరూ వెళ్లేసరికి దగ్గుతోంది. అది డాక్టర్, 24 గంటలు దగ్గుతూనే ఉంటుంది. వద్దంటే చలిగాలిలో తిరుగుతుంది. చల్లటి పదార్థాలు అతిగా తీసుకుంటుంది. ఆ రెండు తగ్గించాలి మందలించింది అరుంధతి. బ్యాగులోంచి కొన్ని టాబ్లెట్స్ తీసి సుజనకిచ్చి రోజు 3 పూట్ల వేయమంది. బయటకొస్తున్నప్పుడు చెప్పింది. నే వెళతానమ్మా. ఎవరో సాహి అట 102 జ్వరం పెట్టుకుని ఇంటికి రానని మామిడి తోపులోనే కాపురం పెట్టాడట. బహుశా వాళ్ళ అన్నయ్యలతో తగదా పడ్డాడేమో. సాహినా? అవును. ఇద్దరు అన్నయ్యలు సరిగ్గా పట్టించుకోరు. కరణంగారు చెప్పారు. వెళ్ళి మందలించి మందు మింగించి ఇంటికి వెళతాను. ఏదన్నా అవసరం అనుకుంటే ఇంటికి రామ్మా. సుజన తలాడించింది. వెంకట్రామయ్య గారి దగ్గర సెలవు తీసుకుని అరుంధతి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం ఆలస్యం. సుజన వెంకట్రామయ్య గారు చూడకుండా బయటకొచ్చింది. సుజన అటు వెళ్లడం ఆలస్యం. శ్యామ్ వెంకట్రామయ్య గారింట్లో అడుగు పెట్టాడు. వెంకట్రామయ్య గారు, వెంకట్రామయ్య గారు అరిచాడు. ఆ అరుపులకు లోపల నుంచి బయటకొచ్చారు. ఏంటి అరుపులు? కొంపలు మునిగిపోయినట్టు. మీరేమన్నా శెట్టిగారికి మామిడికాయల్ని దులుపుకోమని చెప్పారా? లేదే. ఆశ్చర్యపోయారు. మరెవరో నలుగురు మీ తోటలో కాయల్ని దులుపుతున్నారు. నేనడిగితే అదే చెప్పారు. ఎవర్రాది? పోదాం పదా. ముల్లుకర్ర అందుకని అన్నాడు. పదండి, నేను వస్తాను. లోపల సుజనమ్మగారు లేరండి? లోపలెక్కడో ఉంది. దేనికి? ఒడ్లు కొలుస్తానన్నారండి. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు పద. సుజన వడివడిగా నడుస్తోంది. ఆమె నడకే తెలుస్తోంది కోపంగా ఉందని. సాహికి గట్టిగా చెప్పాలి, ఈ ప్రేమ దోమ మానుకోమని, ఇలాంటి పిచ్చి వేషాలు మానేయమని, మనిద్దరం కలవడం కల్లా అని. అన్నయ్యలు చెప్పినట్టు సాహి మర్రి చెట్టు నీడను కూర్చున్నాడు. సుజన వస్తూ కనిపించగానే ఆతృతగా లేచాడు. సంతోషంగా ఎదురెళ్ళాడు. నువ్వు వస్తావని అనుకోలేదు. నాకెంత అబ్బురంగా ఉందో నిన్ను చూడగానే. సుజన అతని మాటలు వినిపించుకోలేదు. సాహి, ఇది పల్లెటూరు. ఏ విషయమైనా గాలి కంటే వేగంగా ప్రయాణిస్తుంది. నువ్విలా ప్రేమంటూ ఇక్కడే తిష్టవేస్తే నీకు దక్కేది ప్రేమ కాదు, నా శవం. సుజనా ఆవేదనగా అన్నాడు. వెళ్ళు. మరెప్పుడు ఆ ఆలోచనలు పెట్టుకోకు. నీకు నాకు తగదు. లెక్కకు మించిన పరిమితులున్నాయి. వాటిని దాటడం ఇద్దరికీ సాధ్యం కాదు. సంఘం కట్టుబాట్లు దాటిన ఎవరూ సుఖపడలేదు. అంత మాటను సుజన. నువ్వు లేందే బ్రతకను. నాకు జీవితమే లేదు. కాలం దేన్నైనా మాన్పుతుంది. నీ ఆలోచనలు చదువు మీదకి మళ్లించు. గాయమైన హృదయానికి అదే చికిత్స. అదే ఆఖరి మాట. చిట్ట చివరి మాటే కాదు, చివరి చూపు కూడా. వెనుతిరిగింది. గుండెగినంత పనైంది. వెంకట్రామయ్య గారు పక్కనే శ్యామ్. సుజనకి గుండెల్లో గుబేలు మంది. ఈ సమయంలో తననిక్కడ చూస్తే, అన్నయ్య, అన్నయ్య ఇటెందుకొచ్చాడు? మనిద్దరిని ఇలా చూశారంటే మా తాతయ్య నిన్ను ఉప్పు పాత్రేస్తారు. అలా పక్కకు పద. పరిగెత్తుతూ అంది. సాహి కూడా ఆమె వెనక పరిగెత్తాడు. ఆ శబ్దం వెంకట్రామయ్య గారు విన్నారు. ఎవర్రా అక్కడ? వడివడిగా అటుకేసొస్తూ అరిచారు. సుజన పై ప్రాణాలు పైనే పోయాయి. శ్యామ్, ఆ చెట్టు వెనక ఎవరో ఉన్నట్టున్నారు. బయటికి లాకురా ఆజ్ఞాపించారు.
శ్యామ్ ముల్లుకర్ర తీసుకుని, రండి బయటికి, తప్పుడు పనులు చేసేటప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకు? అయ్యగారిని అడిగితే బొట్టలు బొట్టలు ఇచ్చేవారుగా, ఈ కకృతి పనులెందుకు? వాళ్ళలా రారు, చెట్టు వెనక్కి వెళ్ళి ఈడ్చుకురా. శ్యామ్ కర్ర అదిలిస్తూ వెళ్ళాడు. వెళ్లడంతోనే ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. చేతిలో కర్రని జారి విడిచాడు. సుజన, సాహి చిత్రవుల్లా ఉండిపోయారు. ఏంటలా బీసుకుపోయావు? ఎవరున్నారక్కడ అని తానే వచ్చాడు. చెట్టు వెనుకున్న వాళ్ళని చూశారు వెంకట్రామయ్య గారు. తలంచుకుని ఇద్దరూ చెట్టు చాటు నుంచి వచ్చారు. ఓ జ్వాలా వలయమే చుట్టినట్లు అనిపించింది. భగభగ భగభగలాడిపోయాడు. మనిషి మొత్తం ఉడికిపోయి కదిలిపోయాడు. సుజా, నువ్వెంత తెగించావా? తాతయ్య, బోరుని ఏడుస్తూ రెండు కాళ్ల మీద పడింది. చిచ్చి లే, నిన్ను తాకితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. చేతిలోని కర్ర సహాయంతో వెనక్కి అడుగు వేశాడు. సుజన లేచి తాతయ్య దగ్గరకొచ్చింది. నేను తప్పు చేయలేదు తాతయ్య. నోర్మయ్ అని విసురుగా చెంప మీద కొట్టాడు. సుజన చెంపలు అదిరిపోయాయి. ఏడుస్తూ పరిగెత్తింది ఇంటికేసి. సాహికి ముళ్ళుగుచ్చుకున్నట్లయింది. వెధవా, నిన్ను చిన్నప్పటినుంచి చదివిస్తున్నాన్రా, మీ కుటుంబాన్ని ఆదుకుంటున్నాను. దానికి ప్రతిఫలం ఇదా? తుచ్చుడా, పో నా కళ్ళ ముందు నుంచి. పోరా, పాపిష్టి పని చేశావు కదరా, తోశాడు సాహిని శ్యామ్. సాహి తలంచుకుని వెళ్ళాడు. వెంకట్రామయ్య గారు బాధపడి శోకతప్త హృదయంతో వెనుతిరిగారు. ఆయన కూడా కనుమరుగు కాగానే దూరంగా ఈ డ్రామా అంతా చూస్తున్న థామస్ శ్యామ్ దగ్గరకొచ్చాడు. నీ ఎత్తేంటో అర్థం కావడం లేదురా పెద్దోడా. ఇప్పటిదాకా వేసినవన్నీ జిత్తులే, ఈ రాత్రికి వెయ్యబోయేదే అసలు ఎత్తు. సాహి ఎక్కడున్నాడు? ఆకాశంలో నక్షత్రాలు ఎన్నిసార్లు లెక్క పెడతావురా? లేచి అన్నం తిను. నాకొద్దు. ముభావంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. తినకపోతే చస్తావురా, శ్యామ్ అనునయంగా చెప్పాడు. మీకు కావలసింది అదేగా, అందుకేగా వెంకట్రామయ్య గారిని తెచ్చింది. ప్రారంభంలోనే మా ప్రేమని తుంపింది. నేనా వెంకట్రామయ్య గారిని తెచ్చింది? లేకపోతే నేనా? సుజనని తోటలోకి రప్పించే బాధ్యత నాదని చెప్పి నన్ను పంపించింది నువ్వు. ఆమె అక్కడ ఉందని, వస్తుందని తెలిసింది నీ ఒక్కడికే. మరి నువ్వే వెంకట్రామయ్య గారిని వెంటబెట్టుకొస్తే ఏంటి అర్థం? పిచ్చివాడా, మీ ఇద్దరికీ కాపలాగా ఎవరూ చూడకూడదని తోపు మొదట్లో ఉన్నాను. ఊహించని విధంగా వెంకట్రామయ్య గారు వచ్చారు. దానికి నాదా బాధ్యత? ఇంత చేసిన దానికి ప్రతిఫలం ఇదా? ప్రపంచంలోని అమాయకత్వాన్ని మొత్తం తెచ్చుకుని మరీ చెప్పాడు. అయితే నువ్వు తేలేదన్నమాట. అలాంటి తప్పుడు పనులు అన్నయ్య చేస్తాడని అనుకుంటున్నావా? క్షమించన్నయ్య, అపార్థం చేసుకున్నాను. నా సంగతి సరే, పాపం ఆ అమ్మాయిని వారెలా అర్థం చేసుకున్నారో, ఎన్ని బాధలు పెడుతున్నారో. సాహి గుండెలు కదిలిపోయాయి. కొడతారా అన్నయ్య? లేదురా, ముద్దు పెట్టుకుంటారు, కసిగా అన్నాడు థామస్. పాపం సుజన. నేను అట్నుంచే వస్తున్నాను. పాపం సుజన అశోక చెట్టు కింద సీతం మోరులా ఉందంటే నమ్ము. సాహి హృదయం విచలితమైంది. కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి. బాధగా కళ్ళు ఒత్తుకున్నాడు. ఇక్కడుండి తలకొట్టుకోవడం కాదు, వెళ్ళి ఆ అమ్మాయిని ఓదార్చు. ఇప్పుడా? సాహి అడిగాడు. మరో గంటాగి ఊరు నిద్రలో మునిగాక. ఎలా సుజనని కలుసుకోవడం? శ్యామ్, థామస్ కింద నుంచి పైకి చూశారు. చిన్న బొమ్మప్ప అర్ధరాత్రి 2ంటికి ఆమె గదిలోకి వెళ్ళొచ్చి ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడు. మళ్ళీ గోడదూక వద్దు. తన మాట మీద నాకు గౌరవం. మరోసారి రావద్దని చెప్పింది. నేను వెళ్ళను. నీ మర్యాద మండినట్టే ఉంది. అక్కడ అమ్మాయి ఎంత కుళ్ళిపోతుందో, మరెంత హింస పడుతుందో ఆలోచించు. అయితే వెళతాను, కన్నీళ్లు తుడుస్తాను. ఇదే చివరిసారి, నిన్ను కలుసుకోను. ఈ ఇబ్బంది మరోసారి రానినని చెప్తాను. అప్పుడే 10 దాటింది. వెళ్ళేదేదో త్వరగా వెళ్ళిరా, భోంచేసి పడుకుందాం. ఇప్పుడేనా? అప్పుడే ఊరు సగం నిద్రపోయింది. బంగ్లాలో అంతా 7ంటికే పక్కలు సర్దుతారు. పోయి త్వరగా వచ్చాయి. ఒరే పెద్దోడా, నీ ఎత్తేంటో అర్థం కావడం లేదురా. వెళుతున్న సాహీనే చూస్తూ అడిగాడు థామస్. చెప్పానుగా చివరి ఎత్తని, పద. మనమెందుకు? ముందు పదండి దొంగగారు, చెప్పాడు శ్యామ్. ఆరు బయట చల్లగాలిలో మంచాలేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. చీకటిని ఆసరాగా తీసుకుని ఇద్దరు అన్నదమ్ములు దొంగల్లా నక్కుతూ వచ్చారు. ఈ దొంగ బతుకెందుకు? నెక్కి నెక్కి నక్కడం ఎందుకు? థామస్ గుసగుసగా అన్నాడు. నువ్వు ఇప్పుడు దొంగవి, గట్టిగరుస్తూ పరిగెత్తాలి. ఓ నాయనో, నేనా? జనం పట్టుకుంటే చిత కొడతారు. ఇందాక దొంగగారు పదండి అన్నప్పుడు అనిపించింది ఇలాంటి పితలాటకం పెడతావని. ఆ మాత్రం తెగింపు లేకపోతే కనబడుతున్న బంగ్లా ఎలా సొంతమవుతుందిరా? అయితే వెళతాను. నువ్వు అరుస్తూ పరిగెత్తుతూ వెళ్ళు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. గుంపుగా మేం చేరగానే నువ్వు వెనక నుంచొచ్చి మాలో కలిసిపో, జాగ్రత్త. థామస్ ఒకసారి పైకి చూసి పైవాడే రక్ష అని పరిగెత్తాడు. దొంగ దొంగ అరిచాడు శ్యామ్ దిక్కులు దద్దరిల్లేలా.
థామస్ నల్లటి దుప్పటి కప్పుకుని యాయ్ అని అరుస్తూ పరుగులు తీశాడు. నిద్రపోతున్న వారు ఉలిక్కిపడి లేచారు. ఎవరో దుప్పటి కప్పుని పరిగెడుతున్నారు. సరిగ్గా అప్పుడు శ్యామ్ దొంగ దొంగ అని అరుస్తున్నాడు. అందరికీ అర్థమైంది. యువకులు మంచం పక్కనే పెట్టుకున్న దుబ్బుకర్రలు తీశారు. ఆడాళ్లు మెడలు పమిటి చెంగుతో కప్పుకున్నారు. అందరూ ఒకే చోట కలిశారు. ఏడి ఏడి ఎటుపోయాడు? అడుగు వెంకట్రామయ్య గారి బంగళా పైపు పట్టుకుని చెప్పాడు శ్యామ్. నిజానికి ఆ పైపు పట్టుకుని సాహి ఎప్పుడో గదిలోకి వెళ్ళాడు. ఎక్కడ ఎక్కడ చూశారు. చీకటి తప్ప మరేం లేదు. ముందు పదండి, అది సుజనమ్మ గది చెప్పాడు శ్యామ్ చల్లగా. అందరూ మూకుమ్మడిగా కదిలారు. ఊరంతా మేలుకొంది. వెంకట్రామయ్య గారు ఆవులిస్తూ బయటకొచ్చారు. దొంగయ్యా దొంగ! మన ఊర్లో దొంగ ఎక్కడా? వెంకట్రామయ్య గారు ఆశ్చర్యంగా అన్నాడు. మీ మనవరాలి గదిలో పైపులను పట్టుకుని దూకాడు. వెంకట్రామయ్య గారు హడావిడిగా కంగారుగా కదిలారు. వారి వెనక జనం. గుంపులో అప్పుడే చేరిన థామస్ జనంతో ముందుకు కదలబోతుంటే శ్యామ్ ఆపాడు. ఎక్కడికి? గదిలో సాహి ఉన్నాడు. ముందు మనల్ని చూశాడంటే ఇదంతా మనమే చేశామనుకుంటాడు. వెనక్కి నడు. పెద్ద ప్లానే వేశారు అన్నదమ్ములు. ఇద్దరూ దిగ్భ్రాంతిగా తిరిగారు. అరుంధతి విలాసంగా నవ్వుతూ ఉంది. నువ్వా? తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. మిమ్మల్ని మొదట్నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఈ సమయంలో మీకేం పనా అని వెంబడిస్తూ వచ్చాను. పూర్తిగా అర్థం అవలేదు, కానీ మొత్తానికి ఏదో జగన్నాటకమే ఆడుతున్నారు. థామస్ ఆమె చేయి పట్టుకుని, సమయానికి కనిపించావు, నువ్వో పని చేయాలి చెప్పాడు గుసగుసగా. అక్కడ సుజన గదిలో సాహి దోషిలా తల వంచుకునున్నాడు. నిప్పులు చెరుగుతున్న ఆదిశక్తిలా ఉంది సుజన. నన్ను ప్రశాంతంగా బ్రతకనీవా? తోటలో జరిగిన దానికే సగం చచ్చిపోయాను. తాతయ్యకి మొహం చూపించలేకపోతున్నాను. ఈ విషయం మా అమ్మకు తెలిసిందంటే గుండె ఆగిపోతుంది. వెళ్ళు, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకని. ఇంటి పరువుని బజార్లో వేయకు. నిన్ను మీ వాళ్ళు కొడుతున్నారని తెలిసి ఎవరు చెప్పారు? కనీసం తాతయ్య ఒక మాట కూడా అనలేదే. నేనే స్వయంగా వెళ్ళి ఎదురు నిలబడితే ఆయన ఏమన్నారో తెలుసా? తొందరపడి కొట్టినందుకు బాధపడుతున్నాను అన్నారు. నా మనవరాల మీద సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. వెళ్ళు, ఈసారి మరో వంకతో వచ్చావంటే విషం తీసుకుని చేస్తాను. ఇంకెప్పుడు రావద్దు. నీకు నాకు జత కలవదు. సాహి ఏదో అనుభవంతలో శబ్దమైంది. సుజన గబగబా కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. జనం లాంతర్లో కర్రలు పట్టుకుని. ఏమైంది? అదే తెలియడం లేదు. నువ్వు బట్టల స్టాండ్ పక్కనుండు, నేను కిందకెళ్ళి చూసొస్తాను. సాహి స్టాండ్ వెనక్కి వెళ్ళాడు. సుజన వెళ్లి తలుపు తీయబోయేంతలో శబ్దమైంది. సుజన గుండెలు గొవ్వబ్లాడాయి. మొండి ధైర్యంతో తలుపు తీసింది. ఎదురుగా తాతయ్య, ఆ పక్కనే అరుంధతి, వెనక ఊరి జనం. దొంగటమ్మ గదిలో దూరాడట చెప్పాడు వెంకట్రామయ్య గారు. సాహి పై ప్రాణాలు పైనే పోయాయి. వేసిన తలుపులు వేసినట్టే ఉంటే ఎలా వస్తాడు దొంగ? నా గదిలోకి ఎవరూ రాలేదు. పదండి, పక్క గదిలో చూద్దాం వెంకట్రామయ్య గారు అన్నారు. శ్యామ్ అరుంధతికి సైగ చేశాడు. అదేంటమ్మా, దొంగ నీకు చెప్పొస్తాడా? చెప్పి దాక్కుంటాడా అని చొరవగా లోపలికి వెళ్ళింది. అడ్డుకోబోయిన సుజనను సుతారంగా తప్పించి ఆమెతో పాటు జనం కూడా చొరబడ్డారు. శ్యామ్ వికృతంగా నవ్వాడు. వెనక అడుగు వేశాడు తమ్ముడితో పాటు. వెతకండి, ఏ మూలైనా దాక్కున్నాడేమో దొంగ వెధవ అరిచాడు వెంకట్రామయ్య గారు. ఏమైందమ్మా అడిగింది అలికిడికి లేచొచ్చిన సుజన తల్లి. సుజన తెల్లమొహం వేసింది. వెంకట్రామయ్య గారు, బట్టలు మార్చుకునే స్టాండ్ వెనక ఎవరో ఉన్నట్లున్నారు అరిచింది అరుంధతి. మగాళ్లు కర్రలు పట్టుకుని సిద్ధమయ్యారు. రా, బయటకు రా, లేకపోతే కర్రలు నీ మీద నాట్యం చేస్తాయి. అంతా ఉత్కంఠగా చూశారు. సాహి ఇక తప్పదనిపించి లేచాడు. మౌనంగా బయటకొచ్చాడు. పైకి లేవబోయిన కర్రలాగాయి. వెంకట్రామయ్య గారు నోరు తెరిచారు. సాహి. ఊరి జనం బుగ్గన వేలేసుకున్నారు. అమ్మో, ఎంత జానా! ఎవరో అన్నారు. మరికొందరు వెంకట్రామయ్య వంక జాలిగా చూశారు. ఎగతాళిగా నవ్వారు. సుజనకి ఆ క్షణమే తల బద్దలు కొట్టుకుని చావాలనిపించింది. సుజన, నువ్వేనా ఈ పనిచేసింది? తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అమ్మా, గట్టిగా అరిచింది సుజన. వెంకట్రామయ్య గారు ముందుకు వెళ్లలేదు, వెనక్కి తిరిగారు. ఊతకర్ర సాయంతో వెళ్లారు తన గదిలోకి. ఊరి జనం సుజన తల్లి చుట్టూ చేరారు. అరుంధతి పరీక్షిస్తోంది. మరేం పర్వాలేదు, షాక్ తింది చెప్పింది అరుంధతి. వెంకట్రామయ్య గారు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఎంత కొట్టినా తీయడం లేదు చెప్పారు ఎవరో. సుజన ఒక్క ఉదుటును లేచింది. ఉరుకులు పొరుగుల మీద తాతయ్య గది ముందుకెళ్ళింది. 2 చేతులతో తలుపులు దబదబామని బాదింది. తాతయ్య, తలుపు తీ తాతయ్య పిచ్చిపడినట్లు అరుస్తోంది. తలుపులు పగలగొట్టండి అరిచారెవరో. ఆడాళ్లు సుజనని వెనక్కి లాగారు. మగాళ్లు తలుపులు భుజంతో బలంగా ఢీకొన్నారు. ఫట్! లోపల గడియ విరిగిపోయింది.
విరిగి వెనక్కి పడిపోయిన తలుపుల స్థానంలో కాళ్ళు, వెంకట్రామయ్య గారి కాళ్ళు ఊగుతూ కనిపించాయి గాలిలో. ఆయన కాళ్ళ కింద టేకు చెక్క కుర్చీ కింద పడిపోయింది. అంతా నివ్వెరపోయారు. సుజన అడుగు ముందుకేసింది. పైకండువాతో దూలానికి ఉరివేసుకున్న వెంకట్రామయ్య గారి కళ్ళు సుజనని చూడడం ఇష్టం లేనట్టు మూసుకునున్నాయి. తాతయ్య! కుప్పకూలిపోకుండా వేలాడుతున్న ఆయన కాళ్ళు పట్టుకుని గోరుమంది సుజన. ఓ మనిషి ప్రాణం పోతుందని తెలిస్తే చస్తే ఆ పని చేసేదాన్ని కాదు. నన్ను పాపాత్మురాలను చేశావు. పాపం పుణ్యం చూసుకుంటే కోటీశ్వరులం అవ్వం. పాపం పెద్దాయన ఆ కుటుంబానికి పెద్ద దిక్కు పోయాడు. పోతే పోని మనం ఉన్నాంగా. అరుంధతికి అర్థం కానట్టు చూసింది. అవును మేడం, నువ్విప్పుడు సుజన తల్లి దగ్గరికి వెళుతున్నావు. నేనా? ఇక నా వల్ల కాదు. ఇప్పటికే పాపం మూట కట్టుకున్నాను. మేము పాపం మూట కట్టుకున్నాం. కాంపౌండర్ని, డాక్టర్ అని ఊరి జనాన్ని నమ్మించి దానికి ప్రతిఫలం తీసుకుంటున్నాడుగా మీ తమ్ముడు. ఏది? నీ అందమా? బజార్లో 100 పెడితే వస్తుంది. అరుంధతి రోషంగా లేచింది. కోపమద్దు, బాగా ఆలోచించి చెప్పు. అనుకున్నది అనుకున్నట్లయితే 50 ఎకరాల కొబ్బరి తోట నీ పేరుంటుంది. 50 ఎకరాలా? నీ ఇష్టం. దానికి తోడు భద్రత. ఈ ఊర్లో నీకు ఎదురు ఉండదు. ఆలోచించేది లేదు. చెప్పండి, మీరేం చేయమంటే అది చేస్తాను, కానీ మాట తప్పకూడదు. కోట్ల ఆస్తి ముందు నీకిచ్చే 50 ఎకరాలు ఓ లెక్క కాదు. నువ్వు ఏం చెప్తావో తెలీదు. తండ్రి పోయి దుఃఖంలో ఉన్న ఆ కూతురికి నూరిపోయి సాహితో పెళ్లి చేయమని, కనీసం కొద్దిపాటి గౌరవాన్నైనా రక్షించుకోమని. ఏం మాట్లాడతావో, ఎలా చెబుతావో సుజన తల్లి నాకు కబురు చెయ్యాలి. గౌరవం పోయింది, వంశ ప్రతిష్ట పోయింది, మర్యాద పోయింది. నా తండ్రి పోయారు. రేపో మాపో నేను పోతాను. అప్పుడది ఒంటరిదవుతుంది. మచ్చపడ్డ ఆడపిల్లకి ఎన్నున్నా, ఎంత ఆస్తున్నా ఆమె బ్రతుకు విస్తరే. అలా కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. సాహిని నా కూతురికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మీ స్థితికి మేం వద్దమ్మా. అలానద్దు. మంచో చెడో కాలం మారుతోంది. ఇప్పుడిప్పుడే కులాలు, మతాలు కలగా పొలగం అవుతున్నాయి. యుగధర్మం కాదనడానికి మనమెవరం? సాహి, సుజన నా కళ్ళ ముందే ఉండాలి. మీరింతగా చెప్తుంటే కాదనేదేముంది? త్వరలోనే ఆరబాటం లేకుండా చేసేద్దాం చెప్పి లేచింది. అనుకున్నట్లుగానే వారం రోజుల్లో సాహి, సుజనల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. ఊరంతా ముక్కును వేలేసుకుంది. ఊరి పెద్దలు వెలియాలని కూడా తీర్మానించారు. కానీ వెంకట్రామయ్య గారిని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయలేకపోయారు. సుజన సాహితో మాట్లాడడం లేదు. తల్లి నిర్ణయానికి కట్టుబడి చేసుకుంది, కానీ ఇష్టముండి కాదు. పక్కన కూడా పడుకోలేదు. పట్టి మంచాన్ని సమీపించలేదు. సాహి కూడా పలకరించే ధైర్యం చేయలేకపోయాడు. ఒకే ఇంట్లో ముగ్గురున్న ఎవరి దారి వారిదే. పెళ్లైన 10 రోజుల తర్వాత సాహి మొదటిసారి బయటికి అన్నయ్యల కోసం ఇంటికేసి వెళ్ళాడు. అప్పుడు ఆ సమయంలో అరుంధతి కూడా ఉంది. మొత్తానికి మీ తమ్ముణ్ణి ఆ ఇంటికి అల్లుని చేశారు. అంతా చేసింది నువ్వేగా, నవ్వాడు థామస్. ఆ ముసలామిని ఒప్పించడానికి, నచ్చజెప్పడానికి తలప్రాణం తోక్కొచ్చింది. ఎట్టకేలకి ఒప్పించగలిగాను. నా మాట నిలబెట్టుకున్నాను. నీ మాటే మిగిలిపోయింది. ముందు కోటలో పాగా వెయ్యాలిగా, దానికోసమే ఆరాటం. మావాడు ఓసారొస్తే మాట్లాడతాను. దేని గురించి? నా పెళ్లి గురించి. అదైతే తప్ప కోటలో పాగా వేయడం సాధ్యం కాదు. అడుగో సాహి మాటలోనే వచ్చాడు చెప్పాడు థామస్. శ్యామ్ హడావిడిగా లేచి, రారా, ఎన్నాళ్ళకి గుర్తొచ్చామా మేం అన్నాడు. అదేం మాట అన్నయ్య, మీరే వస్తారని చూస్తున్నాను. ఎలా ఉన్నారు? ఏముంది, మామూలు బ్రతికేగా, వండుకోవడం తినడం. ఎన్నాళ్ళిలా చేతులు కాల్చుకోవడం? మీకు పెళ్ళవకుండా నేను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఎబ్బెట్టుగా ఉంది. దానికే ఉందిలేరా, మనమేమన్నా ఓ తల్లి కన్నబిడ్డలమా? పట్టింపులేదులే. చచ్చా, అలా అనద్దు. మిమ్మల్ని తోడబుట్టిన అన్నయ్యలనే అనుకుంటున్నాను. అలా అనుకుంటే శ్యామన్నయ్య పెళ్లి గురించి ఆలోచించేవాడివి చెప్పింది అరుంధతి. నేనా? అవును, నువ్వే. రోజీని అడగచ్చుగా అన్నాడు శ్యామ్. ఇంతకు ముందడిగితే మావయ్య వాళ్ళు కాదన్నారుగా చెప్పాడు సాహి. అది ఎప్పుడో. ఇప్పుడు నువ్వు అడిగితే కాదనరు. అప్పుడంటే ఆస్తి లేదు, గౌరవం లేదు అన్నారు. ఇప్పుడు నీకు నాకు విలువిస్తారేమో, వెళ్ళి అడగచ్చుగా. నేను చేసుకుంటే రోజీనే చేసుకుంటాను. సాహి నవ్వి, అన్నయ్య పెళ్లి మాటలు తమ్ముడు మాట్లాడడం ఎంత విచిత్రం అన్నాడు. అరుంధతి కూడా వస్తుంది, వెళ్ళి ఓసారి కదిలించి చూద్దాం చెప్పాడు. వద్దులే, నేను సుజన వెళతాం. మావయ్యతో స్వయంగా మాట్లాడతాం. ఏం చేస్తావో, నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను. సాహి మరి కొద్దిసేపుండి సాయంత్రమే వెళతాం. రేపు పాటికి శుభవార్తతో వస్తాం అన్నాడు. నువ్వు కాదనవనే నమ్మకంతో వచ్చాను చెప్పాడు సాహి. కాదనడానికి ఇప్పుడు కొత్తగా చెప్పే కారణం లేదురా. నా కూతురికి వరసవుతాడు కదా అని ఇస్తే దాని బ్రతుకు దుర్భరమవుతుంది. పైగా ఆస్తి లేని వాడిని కట్టుకుని ఏం సుఖపడుతుంది చెప్పు. ఆస్తే కారణమైతే నేనిస్తాను చెప్పింది సుజన.
సాహి అభినందనగా భార్య వంక చూశాడు. పక్కనే ఉన్న రోజీ అభ్యంతరం చెప్పింది సియామిని చేసుకోవడానికి. ఆస్తి సరే, చదువులేని పల్లెటూరు వాడిని చేసుకోను. చదువుకొని వాడికి ఎంత ప్రేమన్నా దాన్ని ప్రదర్శించడం చేత కాదు. ఆ చదువు నేను నేర్పిస్తాను. కేవలం 6 నెలల్లో ఇంగ్లీషు మాట్లాడిస్తాను. ఏది, మీరు ఆ బంగ్లాలో ఉండి మేము ఆ పూరిపాకలో ఉండి అంతేనా? అంది రోజీ. సుజన చిన్నగా నవ్వింది. ఆ అవసరం లేదు. మీరు మాతో పాటే, అందరం కలిసే. మాకు మాత్రం ఎవరున్నారు? అంతా మీరేగా. అలా అన్నారు, బాగుంది. ఇక నా అభ్యంతరం కూడా ఏమీ లేదు. రోజీ సిగ్గుగా లోపలికెళ్ళింది. మంచి రోజు చూసొస్తాం మామయ్య. లేచారు భార్యాభర్తలు. వారిద్దరి కారు రోజీ ఇంటి ముందు నుంచి వెళ్లడం ఆలస్యం. శ్యామ్ ఆ ఇంట్లోకొచ్చాడు. కాయా పండా? అడిగాడు. పండే. కాళ్ళ వేళ్ళ పడుతున్నావని ఒప్పుకుంటున్నాను. రోజీని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. నా కూతురు కోసం నువ్వు అడగమన్నట్టు అడిగాను. మీ పెళ్ళైన తర్వాత మీరు వాళ్లతో పాటే బంగ్లాలో ఉంటారు. నిన్ను చదివిస్తానని కూడా చెప్పింది ఆ మహాతల్లి. నా అల్లుడు డబ్బు గలవాడే కాదు, విద్యావంతుడు కూడా అవ్వాలి. ఇక ఈ నాటకాలాడడం మాని హాయిగా వృద్ధిలోకి రండి. ఎంత మాట! మీ కూతురి సుఖం కోసమేగా. ఇంతకీ పెళ్ళెప్పుడు? ఫిబ్రవరి 20. ఇంకా 10 రోజులు కూడా లేదు. థామస్, నువ్వు అటు ఇటు బలాదూర్లు తిరక్కు. అన్ని పనులు దగ్గరుండి చూడు చెప్పాడు సాహి. అంతేలే, మాకంతకంటే విలువ గుర్తింప ఏముంటుంది? నిష్ఠూరంగా అన్నాడు థామస్. ఏమైందిరా, నీ విలువకేం తక్కువైంది? అతడికి కూడా ఈ ముహూర్తంలోనే పెళ్లి చేస్తే సరి, నవ్వింది సుజన అన్నదమ్ముల మధ్యలోకొచ్చి. పెళ్ళైతే విలువ పెరుగుతుందా? అడిగాడు సాహి. మరి వాళ్ళిద్దరికంటే చిన్నవారు మీరు. ఇప్పుడు పెద్దరికం చేస్తున్నారు. వారికి మాత్రం బాధగా ఉండదు. ఇదిగో చూడయ్యా, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఎవరన్నా ఉంటే చెప్పు, మీ అన్నయ్య పెళ్లితో పాటు చేసేద్దాం. 2 పెళ్లిళ్ళు ఒకే రోజు. నాకలాంటి వాళ్ళెవరూ లేరు. అలాంటి వాళ్ళెందుకుంటారు? అంతా మురికి వాళ్లేగా. కడుపు మండి అన్నాడు శ్యామ్. సరే, ఇప్పుడెందుకులే వాళ్ళ టాపిక్. అయితే ఇప్పుడేమంటావురా? నేనొక్కడిని మిమ్మల్ని వదిలి ఉండను, నాకు భయం అన్నాడు. నిన్నెవరుండమన్నారు? మాతోనే ఉండు. పెళ్లి కాకుండా నేను ఉండలేను. సాహి ఏదో అనబోతుండగా సుజన వారించి, మంచి సంబంధం వెతికి ఈ పెళ్లితో పాటే చేసేద్దాం. థామస్ ఆప్యాయంగా సుజన వంక చూశాడు. పెళ్లి చేసుకోవడం కాదు, కాస్త అలవాట్లు తగ్గించాలి. మాటిమాటికి పక్కనున్న పట్నం వెళ్లి 10 రోజులు కాపురం పెట్టి రాకూడదు. పెళ్ళైతే ఎందుకు వెళ్తాను? నాకా మాత్రం తెలీదా? సుజన నవ్వుకుని పక్కకెళ్ళింది. అప్పటికప్పుడే పెళ్లి కూతుర్ల లిస్టు తెప్పించింది. పెళ్లిళ్లు చేయడంలో ఆరితేరినట్టు అన్ని విషయాలు విచారించి ఆ అమ్మాయి మంచిదని, మంచి కుటుంబమని నిర్ణయించుకుని ఓ సంబంధం సెలెక్ట్ చేసింది. పేరు రాగిణి. బావుందా? థామస్ తలూపాడు. సిగ్గుపడాల్సింది ఆమె. తలెత్తి చూడు అంది సుజన. థామస్ మెల్లగా తలెత్తాడు. థామస్ కళ్ళు మెరిశాయి. అన్నయ్య వైపు వంగి, చూడచక్కగా ఉంది. ఎర్రటి శరీరం, దబ్బపండు లాంటి బుగ్గలు, యమ ఉంది అన్నాడు శ్యామ్తో గుసగుసగా. నోర్మి, పెళ్లి కూతుర్ని అలా ఉంది యమ ఉంది అనకూడదు, బావుంది అనాలి. బావుంది చెప్పాడు పెద్దగా. అంతా గట్టిగా నవ్వేశారు. సుజన సాహి వంక చూసింది. నీష్టమన్నట్టు తలాడించాడు. ఫిబ్రవరి 20. 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దామండి అంది. మీ ఇష్టమమ్మా. చిన్నవారైతే మీ మాటే మా శిరోధార్యం. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 22 పెళ్లిళ్లు వైభవంగా జరిగాయి. శ్యామ్, థామస్ ఎవరి అత్తగారింటికి వాళ్ళు వెళ్లారు. సాహి బుక్ చదువుకుంటూ ఉన్నాడు. సుజన అటుకేసి తిరిగి పడుకుంది. 2 పెళ్లిళ్లు ఒకేసారి చేయడం వల్లనేమో మనిషి సగం తగ్గింది. సాహికి భార్య మీద జాలేసింది. నెమ్మదిగా మీద చేయి వేశాడు. చల్లటి పాము ఒంటి మీద పడ్డట్టు దిగ్గున లేచింది. రోషంగా సాహి వంక చూసింది. చెప్పానుగా, మీరంటే నాకు అయిష్టమని. మీ వల్ల నా తాతయ్యను పోగొట్టుకున్నాను. తల్లి ప్రేమను దూరం చేసుకున్నాను. అలాంటి నేను మీకు భార్య ప్రేమ ఎలా అందిస్తాననుకున్నారు? అందుకోసం కాదు. మరి? అది అది సాహి వైపు సూటిగా చూసింది. బయట మాత్రమే మనం భార్యాభర్తలం. మీ భార్యగా మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. ఒక గదిలో తప్ప. గుడ్ నైట్, పడుకోండి. ఉదయాన్నే రాగిణి, రోజీ కాపురానికి వస్తున్నారు. హారతి ఇవ్వకపోయినా మీ ఆచారాలేవో ఉన్నాయి కదా. కానివ్వండి. 10 నిమిషాల్లో వంటలన్నీ పూర్తవ్వాలి. అవతల 2 ఆడపిల్లల తరపు నుంచి 50 మంది దాకా వస్తారట. వంటవారికి పురమాయిస్తూ హడావిడి పడుతోంది సుజన. సాయి మురిపంగా భార్య వంక చూశాడు. తనని పట్టించుకోకున్నా, రాత్రులు అంటీ అంటనట్టున్నా తన కుటుంబం అంటే ఎంత ఆపేక్ష, ఎంత ఆదరణ. ఎందుకో ఆ క్షణం సాయి కనిపించింది. తనని కూడా ఎక్కువ కాలం దూరంగా ఉంచదని, తొందరలోనే ఆమె మనసులో పడ్డ గాయం మానుతుందని. ఈ పనివారంతా ఎక్కడికి పోయారు? అరటి తోటకెళ్ళి ఆకులు కోసుకురమ్మని చెబుదామంటే ఒక్కడూ అందుబాటులో కనపడ్డు. అరుస్తూ తిరుగుతోంది. దండాలమ్మా. నువ్వెవరు? అతన్ని ఎగాదిగా చూసి అంది.
బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొచ్చిన అభాగ్యుణ్ణమ్మ. నా పేరు సలీం. ఈ ఊర్లో పనివాళ్ళని పెట్టుకునే స్తోమత మీకే ఉందని తెలిసి వచ్చాను. ఆపై మీ దయ. సరిసరి, ఏ ఊరు? ఇక్కడికి చాలా దూరమమ్మా. ఇక్కడే మీ పంచన ఉండిపోతాను. సుజన ఓ క్షణం ఆలోచించి, సరే, రాత్రులు ఏ పనివాళ్ళు ఉండడం లేదు. అందరూ రాత్రి అయ్యేసరికి వాళ్ల గూటికి వెళుతున్నారు. మాకు ఆ ఇబ్బంది కొరత తీరుతుంది. ఉండు. సలీం దండం పెట్టి పక్కకొచ్చాడు. అప్పుడాగాయి ఇంటి ముందు కార్లు. సలీం, లగేజ్ లోపల పెట్టు అని సుజన ఇద్దరు కొత్త పెళ్లి కూతుళ్ళని ఆహ్వానించింది. రోజీ కారు దిగుతూనే సుజనకి వంగి నమస్కారం పెట్టబోయింది. సుజన అభ్యంతరం చెప్పి హక్కున చేర్చుకుంది. రాగిణి చేతిలోని బ్రీఫ్ కేస్ సలీం కందించింది. అతను హడావిడిగా చేతిలోని సూట్ కేస్ తీసుకుంటుండగా చేయి తగిలింది. రాగిణి కోపంగా చూసింది. సలీం తత్తరపడ్డాడు. సూట్ కేస్ హ్యాండిల్ ఆమె చేతిలో ఉంది. తాను హ్యాండిల్ పట్టుకుందామని ముందుకు చాపడంతో హ్యాండిల్ బదులు ఆమె చేయి తగిలింది. రాగిణి సూట్ కేస్ కింద పెట్టి రోజీ సుజన దగ్గరికెళ్ళింది. సుజన అందర్నీ ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకుపోయింది. అప్పటికే సిద్ధం చేసిన గదులను వారికి చూపించింది. కొత్తగా కాపురానికొచ్చిన ఇద్దరికీ తల్లి ఆశీస్సులిప్పించింది. ఆ రాత్రి శ్యామ్ హడావిడిగా భోజనం ముగించి రోజీ కోసం గదిలోకి వెళ్తుంటే సుజన ఆపింది. ఇలా రండి, టేబుల్ ముందు కూర్చోండి. శ్యామ్ బుద్ధిగా వచ్చి కూర్చున్నాడు. గదిలోకి వెళ్లాలంటే ఓ కండిషన్. A to Z వరకు 20 సార్లు కాపీ రైటింగ్ రాసి వెళ్ళండి. ఇప్పుడా? మరింకెప్పుడు? మీ ఆవిడకు మాటిచ్చాను. 6 నెలల్లో ఇంగ్లీషు మీ చేత గడగడా మాట్లాడిస్తానని. దానికి పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. నాకెందుకు? అయిష్టంగా పుస్తకం తీస్తూ చెప్పాడు. ఆమెకు ఆ ముక్క రాదు కాబట్టే. ఆ బాధ ఇప్పుడు తెలుసుకోబట్టే ఆ కోరిక కలిగింది. తన భర్త చదువుకోవాలని షరతు పెట్టింది. తపదా? నేను కూడా మీ ఎదురుగానే కూర్చుంటాను. అంతేకాదు, ప్రతిరోజు 7 నుంచి 9 వరకు ఖచ్చితంగా నా ముందు కూర్చోవాలి. రోజూనా? శ్యామ్ దిగులుగా తలెత్తి తన గదివైపు చూశాడు. రోజీ అక్కడే గది ముందు నుంచుని చూస్తూ ఉంది. తన బొంగమూతి చూసి ముసిముసి నవ్వులు చిదుముతూ లోనికెళ్ళింది సిగ్గుగా. అన్నయ్య పెళ్ళయింది, శోభనం కూడా. తమ్ముడు చేసుకున్నాడు కార్యం. గది వదిలి బయటికి రాడు. ఇదిగో ఎన్నాళ్ళకి దొరికారిద్దరు. 2 నెలల నుంచి మీకోసం చూస్తున్నాను. నా సంగతేంటి? అరుంధతి, అర్థం చేసుకో. మాట తప్పేవాళ్ళం కాదు అని నేను అనలేదు. దీనికోసమా అంత చేసింది? బంగ్లాలో ఉంటూ ఆమె దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతూ కేవలం దానికోసం అంతగా ప్లాన్ చేయనవసరం లేదు. తక్కువ అంచనా వేస్తున్నావు అరుంధతి. ఈ రోజు నా పొజిషన్ తెలిస్తే అలా మాట్లాడవు. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి సుజన్ అడిగితే వేలు కుమ్మరిస్తుంది. ఏది? చేయి చాపితే, యాచిస్తే. నువ్వు ఏమేననుకో, తొందరపడకూడదు. ఆచితూచి అడుగులు వెయ్యాలి. సర్వం చేజిక్కించుకోవాలి. అప్పటిదాకా నువ్వు ఆగేలా లేవు. నీకోసం అడుగుతాను. అడుగు, ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు చెప్పింది సుజన. అడిగితే ఏమనుకోవుగా? డబ్బు దగ్గర పోట్లాడేటప్పుడు వైద్యుడి దగ్గర, గురువు దగ్గర మొహమాటం పనికిరాదు. DIAAMMA అంటే డైలమా. దాని అర్థం? అమాయకంగా అడిగాడు. క్లిష్ట పరిస్థితి, ఏమీ తోచని స్థితి, ముందు నొయ్యి వెనక గొయ్యి అనుస్థితి. మిస్ఫార్చ్యూన్ అంటే గొప్ప ఆపద. మనీ అంటే సింపుల్. చెప్పబోయిన సుజన ఆగింది. మొదట్నుంచి శ్యామ్ అడిగిన పదాలను వల్లించుకుంటూ. క్లిష్ట పరిస్థితి, గొప్ప ఆపద, డబ్బు. డబ్బేమైనా కావాలా? శ్యామ్ తలంచుకున్నాడు. సుజన బుక్కు మడిచేసి నడుంకున్న తాళాల గుత్తి తీసి శ్యామ్కిస్తూ చెప్పింది. పైన బీరువాలో డబ్బుంది, కావలసినంత తీసుకోండి. ఇది మీ స్వంత ఇల్లే అనుకోండి. శ్యామ్ ఆతృతగా అందుకున్నాడు. ఈ పూటకి చదువు చాలు. మీ అవసరాలకి కావలసిన డబ్బు తీసుకుని తాళాలు ఉదయాన్నే ఇవ్వండి చెప్పి లేచింది. నేరుగా తల్లి గదికెళ్లి పలకరించి దగ్గరుండి మందులేసి తన గదిలోకి వెళ్ళింది. సుజన లోనికెళ్లి తలుపు వేసుకోవడం ఆలస్యం. శ్యామ్ బీరువా ఉన్న గదివైపు నడిచాడు. నిలువెత్తు బీరువా. శ్యామ్ హడావిడిగా తెరిచాడు. కళ్ళు జిగేలమన్నాయి. బంగారం గుట్టగా వస్తువుల రూపంలో పోసుంది. ఆ పై అరల్లో కాగితాలు. ఎన్నో ఏంటో కూడా చూడలేదు. అర మొత్తం ఉన్నాయి. ఆస్తులను తెలియజేసే పత్రాలు. వాటి జోలికి పోలేదు. కళ్ళన్నీ పై అర మీదే ఉన్నాయి. 3వ అరలోనే ఉంది డబ్బు. మనిషిని మృగంలా చేసే డబ్బు. మానవత్వాన్ని నిలువున చీల్చే డబ్బు. అన్నకి తమ్ముడికి, తమ్ముడికి అన్నకి, భార్యకి భర్తకి, స్నేహితుడికి సన్నిహితుడికి, వారు వీరు అని లేకుండా విడగొట్టి విభజించగల డబ్బు. బ్లడీ మనీ. శ్యామ్ 2 చేతులు డబ్బు మీద పడ్డాయి. అతని చేతులతో పాటు అతని వెనకే మరో 2 చేతులు వచ్చాయి డబ్బు మీదకి. అవి థామస్ చేతులు. శ్యామ్ ఉరిమి చూశాడు.
థామస్ వెకిలిగా నవ్వి, పక్కనుంచి అంతా విన్నాను. మరి నాకు కావాలిగా డబ్బు. శ్యామ్ నవ్వాడు. ఇద్దరూ జేబుల్లో దోసిట్లో నింపుకున్నారు. మళ్ళీ తాళం వేశారు. వస్తా అన్నాడు థామస్ జుట్టు సవరించుకుంటూ. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్. అరుంధతికి డబ్బిచ్చి తోట కొనుక్కోమని చెబుతాను. త్వరగా రా, ఎటు వెళ్లకు. అన్నయ్య, డబ్బుండగానే సరే అనుభవించాలి, ఖుషి చెయ్యాలి. ఇంత డబ్బుకి ఎన్ని అందాలో, మరెన్ని మకరందాలో. కొత్తగా పెళ్ళైందిరా వెధవ. వెధవ తిరుగుడు తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆ పిల్ల ఆరోగ్యం చెడగొట్టుకో. డబ్బుంటే ఎంతసేపు విదేశాలు వెళ్లి బాగు చేసుకోవచ్చు. ఉంటా అని సమాధానం కోసం ఎదురు చూడకుండా చెయ్యి ఊపి వెళ్లిపోయాడు. శ్యామ్ మాత్రం డబ్బు భద్రంగా తీసుకెళ్లి భార్యకి చూపించాడు. మొగుడి తెలివితేటలకి మురిసిపోయింది రోజీ. నోట్ల కట్టలను పొరుపు కింద పెట్టి దానిమీద హాయిగా నిద్రపోయారు దంపతులిద్దరూ. ఆ రాత్రి నిద్రపోంది రాగిణియే. భర్త కోసం చూసి చూసి విసుగు పుట్టి బయటకొచ్చి హాల్లో తిరుగుతూ కాలక్షేపం చేసింది. 2 రాలేదు. టంగుటంగున 3 గంటలు మోగాయి. రాగిణి దిగ్గున కళ్ళు తెరిచింది. సలీం కాఫీ కప్పుతో. రాగిణి కోపంగా చూసింది. 3ంటికి కాఫీ ఏంట్రా? అయ్యగారి కోసం మీరు ఎదురు చూస్తూ పచార్లు చేస్తుండడం గమనించాను. ఆయన వచ్చేదాకా మీరు వెళ్ళేట్టు లేరు. ఆయనేమో రాలేదు. అందుకే కాఫీ పెట్టుకునొచ్చాను. అంటే రాత్రంతా నన్ను చూస్తూ పరిశీలిస్తూ ఉన్నావా? ముక్కు పుట్టాలు రోషంగా కదిలాయి రాగిణికి. లేదండి, మా వాళ్ళు గుర్తొచ్చారు, నిద్రపట్లేదు. 2 సార్లు మంచినీళ్లకి లేచినప్పుడు అలికిడైతే వంటగదిలోంచి బయటకొచ్చి మిమ్మల్ని చూసి మళ్ళీ లోనికెళ్ళాను. ఇదిగో ఇప్పుడు 3వ సారి. ఈ కాఫీ తాగండి. లేదా ఆయన కోసం ఎదురు చూడడం ఆపి వెళ్లి పడుకోండి. మీరు నిద్రపోకుండా ఇక్కడుంటే అక్కడ నాకు నిద్ర రావడం లేదు. రాగిణి కప్పు తీసుకుంది. ఆమె తాగుతున్నంతసేపు సలీం కళ్ళు రాగిణి మీదే ఉన్నాయి. దాన్ని గమనించింది. ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. మరో గంట ఆగి మళ్ళీ టీ కప్పుతో రాకు. సలీం వినయంగా తల ఊపి వెళ్ళాడు. రాగిణి చెప్పినట్లు ఆ రోజు మళ్ళీ సలీం రాలేదు. కాని మరుసటి రోజు వచ్చాడు. 2ంటికొచ్చి థామస్ కోసం ఎదురు చూస్తోన్న రాగిణికి టీ ఇచ్చి వెళ్ళాడు. ఆ రోజే కాదు, వరుసగా. అంతకన్నా ఏ మగాడికి అవకాశం రావాలి? పెళ్ళైన కొత్తలోనే ఉదయం బయలుదేరి వెళ్ళినవాడు తెల్లవారుజామున వస్తుంటే ఏ ఆడదైనా మారడానికి, భర్త మీద అసహ్యం పెంచుకోవడానికి ఎంతసేపు? థామస్ని మరిచిపోవడానికి, సలీంని ఆహ్వానించడానికి రాగిణి కట్టేకాలం పట్టలేదు. ఓ మంచి రోజు రాగిణి సలీంని అదృష్టవంతుణ్ణి చేసింది. ఇప్పుడు అర్ధరాత్రుళ్ళు రాగిణి సలీంకి కూడా కలిపి టీ పెడుతూ ఉంది. నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. కాని ఏది? అన్నయ్య అరిచాడు థామస్. ఊరికి అరవకు, ఇప్పటికే చాలా ఇచ్చాను. అడిగిన ప్రతిసారి కాదనకుండా కట్టలు ఇచ్చాను. ఆ కట్టలే ఇప్పుడు ఇవ్వు. ఉండాలిగా, నా దగ్గర ముద్రించే మిషన్ లేదు. బీరువాల ఉంది, ఇవ్వు. అట్టే విసిగించుకో. తాళాలు నా దగ్గర లేవు, నిన్నే సుజన్ తీసుకుంది. అన్నయ్య, నీ మర్యాద పోగొట్టుకోకు. అదెప్పుడో నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు ఏ రోజన్నా ఇంటి పట్టునున్నావురా? అవతల ఆ పిల్ల చూడరా, కొత్తగా పెళ్ళయి కోటి కోరికెళ్లతో కలలు కంటూ వచ్చింది. ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా నీకోసం ఎదురు చూస్తోంది. నా సంసారం గురించి నాకు తెలుసు. నాకు డబ్బు కావాలి. దేనికయ్యా అంటూ వచ్చింది సుజన. అది వ్యాపారానికి. టక్కున అబద్ధం ఆడేశాడు. ఎంత కావాలి? కొద్ది మొత్తమే. బావగారు, తాళాలివ్వండి అంది సుజన. శ్యామ్ ఏడవలేక నవ్వి, వాడలాగే అంటాడు, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. వ్యాపారం చేసుకుని బాగుపడతానంటే అడ్డు చెప్పకూడదు. అలా చెప్పువాడికి అక్కసుగా అన్నాడు థామస్. శ్యామ్ గత్యంతరం లేక తాళాలిచ్చాడు. ఇక్కడే ఉండండి, తెస్తాను అని సుజన బీరువా గదిలోకి వెళ్ళింది. ఇందాకడిగితే తాళాలు సుజన్ దగ్గరున్నాయని చెప్పో ఉరిమడిగాడు శ్యామ్ని. ఊరిని నట్టు తెగ, ఆ బీరువాలో ఏం లేదురా. ఇప్పుడు సుజనొచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావో చెప్పు. ఏమీ లేదా? అంత డబ్బు బంగారం ఏమైంది? కాకెత్తుకుపోయింది. అడిగినప్పుడల్లా వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చాననుకున్నావు? అందులోదేగా. అంత ఖర్చు పెట్టానా? ఇందులో ఏదో మోసం ఉంది. నువ్వే అంతా మింగేసి ఉంటావు. శ్యామ్కి థామస్ని నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది. తమాయించుకున్నాడు. సుజన విసురుగా వస్తూ ఉండడంతో బీరువాలో చిల్లు కాణి లేదు. ఏమైందంతా? ఆశ్చర్యంగా అడిగింది. శ్యామ్ నీళ్లు నమిలాడు. థామస్ భుజాలు ఎగరేశాడు. బంగారం కూడా లేదు. 7 వారాల నగలు, బంగారపు ముద్దలు, ఇంకా చాలా చాలా. ఏమైంది ఇదంతా? ఏమైంది? మింగేసి ఉంటారంతా. ఎప్పుడొచ్చిందో సుజన తల్లి గుమ్మం దగ్గర నిలబడింది. ఆవేశంతో ఊగిపోతున్నామే. మేమలాంటి వాళ్ళం కాదు. ఎలాంటి వాళ్ళురా పొండాకొరు వెదవల్లారా. అయినా నా బుద్ధిని అనుకోవాలి. తీసుకొచ్చి కొంపటిని నెత్తిమీద పెట్టుకున్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొంపని గుణం చేస్తున్నారు కదరా. చివరిలో ఆవేశం ఎక్కువయ్యి ఊపిరాడక కళ్ళు మంది దగ్గింది. అమ్మా, నువ్వు మాట్లాడుకు.
సుజన తల్లి ఆవేశం చూసి దగ్గరికెళ్తూ అంది. ఏం, నీ వాళ్ళంటే కోపం పొడుచుకునొచ్చిందా? అది కాదమ్మా, సుజన చెప్పబోయింది. ఒసే, ఈ ఆస్తి నా తండ్రి తర్వాత నాకు వస్తుంది. అన్ని హక్కులు నావి. నా తర్వాతే నువ్వు. అన్నీ పోగొట్టుకుంది, కుల సంక్రానికి కూడా ఒప్పుకుంది నీ సుఖం కోసమేనే. చూస్తుంటే అది కూడా మిగిల్చేలా లేరు వీళ్ళు. ఆస్తి మొత్తం మింగేసి నిన్ను నీ భర్తని బయటికి గెడుతారు. కానీ అది నా కంఠంలో ప్రాణముండగా జరగదు. ఊరుకోమ్మా, ఆయన వింటే బాధపడతారు. వచ్చే వేళ కూడా అయింది. దేనికే బాధ? మీ ఆయన గారి స్వంత అన్నదమ్ములేమీ కాదు కదా. ఆయన చేరదీసి ఆశ్రయం ఇచ్చి అన్నీ చేస్తే ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? రాని మీ ఆయన అడుగుతాను. అమ్మా, అంది సుజన. కూతురి మాటలు వినే స్థితిలో లేదు. నా పుట్టింటి వారి నగలు, అవి నా కూతురు దగ్గర ఉండాలి. ఆ నగలు ఏం చేశారో నాకు తెలీదు. అవి నాకు కావాలి. రేపు ఉదయానికల్లా అవి నా కళ్ళ ముందు లేకుంటే వెంకట్రామయ్య గారి కూతురి ఆవేశం చూస్తారు. మెడ పట్టుకుని బయటికి గెంటించడానికి కూడా వెనకాడను. అమ్మా, సుజన పెద్దగా అరిచింది. నోర్మి, ఈ బాధ నీకిప్పుడు తెలీదే. రేపు ఇదే పరిస్థితి నీ కన్న కూతురింట్లో జరుగుతుంటే తెలుస్తుంది. మాట్లాడదు, నీ గదులకు వెళ్ళు, అంతే అని గుండె పట్టుకుని శ్యామ్ థామసుల వంక చేత్కారంగా చూసి వెళ్ళింది. బాగా ఆకలిగా ఉంది. అరగంటకి తిన్న ఆకలి అవుతోంది. ఇంకా పెందలాడే నిద్రపోవాలనిపిస్తోంది. ఎక్కువగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. అవుట్ ఆఫ్ డోర్స్, ఐ మీన్ పీరియడ్స్. నీకు మంత్ ఎప్పుడు? అర్థం కాలేదు, చెప్పింది రాగిణి. సారీ, మీకు ఇంగ్లీష్ రాదు కదూ. మీకు నెలెప్పుడు? 10-15 మధ్య. అంటే మంత్ ఆగిపోయి 15 రోజులవుతుందన్నమాట. వాంతులేమన్నా అవుతున్నాయా? రాగిణి భయంగా చూసింది. అరుంధతి కూర్చున్న సీటు వెనక అబ్బాయి బొమ్మ నవ్వుతూ కనిపించింది. రాగిణి భయంగా తల ఊపింది. అరుంధతి చేయి పట్టుకుని నాడి చూసి, పులుపు వస్తువులు తింటున్నావా అడిగింది. పులుపు వస్తువులా? అవెందుకు తినడం? తెలిసిన నిర్ధారణ కోసం అడిగింది. మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. నీకు 2వ నెల. థామస్ తండ్రి కాబోతున్నాడు. అయినా అంత తొందరపడ్డారు. కొత్తగా పెళ్ళయింది. ఆనందంగా 4 ఏళ్లు జీవితాన్ని అనుభవించక నేను ఈ సమయంలో అనకూడదు. ఏమైనా తొందరపడ్డారు. రాగిణి బోరుని ఏడ్చింది. అరుంధతి జడుసుకుంది. నా తల్లే, నేనేదో చనువుగా అన్నాను. దానికే ఈ ఏడుపా? రాగిణి తల అడ్డంగా ఊపి, అందుకు కాదు, ఆయనకి తెలిస్తే చంపేస్తారు అంది. ఎవరికి? అడిగింది అనుమానంగా. మా ఆయనకి. అంతే కదా, నేనెవరికో అని భయపడ్డాను. సొంత మొగుడే కదమ్మా. ఇదేదో ఆయనకి తెలియకుండా ఆయనట్టు ఏడుస్తావే? నిజంగా ఆయనకి తెలీదు డాక్టర్. అరుంధతికి పగలై చుక్కలు కనబడ్డాయి. కళ్ళు బయలు కమ్మి. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పమ్మా. దీనికి కారణం ఆయన కాదు. మరెవరు? అరుంధతి ఉద్వేగంగా ముందు కదిలింది. అది మాత్రం అడగద్దు. ఓ చీకటి రాత్రి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకు లొంగిపోయాను, చాకచక్యంగా చెప్పింది రాగిణి. అరుంధతి అపనమ్మకంగా చూసింది. ప్రియుడెవరో చెప్పడం ఇష్టం లేదని తెలిసి రెట్టించలేదు. రాగిణి ఊహించని విధంగా అరుంధతి చేయి పట్టుకుని, నన్ను కన్నతల్లిలా మీరే కడుపులో పెట్టుకోవాలి. అంత అవసరం లేదులే. తన కడుపులో బిడ్డకి అసలు తండ్రి ఎవరో కొంతమంది ఆడాళ్లకు తెలుసు. అంత మాత్రాన దాన్ని బయట పెట్టుకోకూడదు. నీకు పెళ్ళైంది కాబట్టి నీ కడుపులో పెరుగుతోంది థామస్ కొడుకే. నిజమే. ఆ అవకాశం ఉంటే ఒంటరిగా ఎందుకొస్తాను? మా శ్రీవారిని కూడా వెంట పెట్టుకుని మరీ వచ్చేదాన్ని. ఆ అవకాశం నాకు లేదు. ఏ అవకాశం? నా కడుపులో బిడ్డని థామస్ బిడ్డగా కాని అవకాశం. ఆయన నన్ను తాకి 2 నెలల పైనే అవుతోంది. ఇంట్లో నిద్ర చేసి అన్ని రోజులైంది మావారు. మా తల్లే, మెటుకలు విరిచింది అరుంధతి. అందుకే అనుమానం వచ్చి మీ దగ్గరికి వచ్చాను. నన్ను మీ బిడ్డలా భావించి కడుపులో పెట్టుకుంటాను. అర్థమైంది. ఏమిస్తావు? ఎంత కావాలి? రేపురా, ముందు నీ కడుపుని క్లీన్ చేసి ఆ తర్వాత ఏం కావాలో చెబుతాను అంది. రాగిణి లేచింది. అప్పుడే విసురుగా తలుపులు తోసుకుంటూ లోనికొచ్చారు శ్యామ్ థామస్లు. రాగిణి అవాక్కైపోయింది. అరుంధతి బెత్తరపోయింది. ఏంటిక్కడున్నావు అడిగాడు థామస్ లోనుకొస్తూనే భార్య కనపడ్డంతో. అది నసిగింది. డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారా అని తమ్ముడితోని రాగిణి వైపు తిరిగి, ఒంట్లో బాగుండకపోతే కబురు చేస్తే వస్తుంది. మీరే ఇంత దూరం రానవసరం లేదు చెప్పాడు శ్యామ్ మరదలతో. రాగిణి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఓ, నేను తర్వాత వస్తాను చెప్పాడు థామస్. భర్త పక్కనే శ్యామ్ ఉండడంతో మారు మాట్లాడకుండా వెళ్ళింది. కూర్చోండి. ఏంటి అన్నదమ్ములిద్దరూ ఏకంగా వచ్చారు? ఊరకరారు మహాత్ములు. ఊరికే రాలేదు. ఓ గడ్డు పరిస్థితుల్లో ఇరుక్కున్నాం. నాకు తెలుసు, లేకపోతే మీరా నా దగ్గరికి. దెప్పు పొడుపులు ఎందుకులే గాని ఈ రోజు ఇంట్లో గొడవైంది. ఎవరితో? థామస్ డబ్బులు అడగడం దగ్గర నుంచి సుజన రావడం, చివర్లో ఆమె తల్లి ఎంట్రన్స్, చివరి వార్నింగ్ అంతా చెప్పాడు. అయితే రేపటి నుంచి 2 అన్నదమ్ములు నొలకతాడు అల్లుకోవడమేనన్నమాట. అంత కర్మ మళ్ళీ నా జీవితంలో రాదు.
నిజమే. ఎందుకొస్తుంది? బాగానే కూడబెట్టుంటారు. నా దగ్గర చిల్లి గవ్వలేదు. అంతా ఖర్చయింది చెప్పాడు థామస్ నిజాయితీగా. నీ గురించి నాకు తెలీదు. మీ అన్నయ్య దగ్గర ఉండే ఉంటుంది. అవును ఉంది. అలానే తిరిగిస్తే మనం మరీ హీనమవుతాం. ఇవ్వకపోతే అది మనల్ని ఊరికే వదిలేలా లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అర్థం కావడానికేముంది? వెళ్ళి ముసలామె కాళ్ళు పట్టుకుని మరోసారి ఇలాంటి పనులు చేయమని చెప్పండి. ప్రస్తుతానికి అంతకు మించి గత్యంతరం లేదు. అవును. నువ్వు చెప్పింది ఆచరించదగ్గదే. సలహా చెప్పిందానివి ఆ పని కూడా నువ్వే చేయకూడదు. నేనా? అవును నువ్వే. పట్టుకోవాల్సింది ఆమె కాళ్ళు కాదు, గొంతు. ముసలామెని గొంతు పిసికి చంపు. నేను హత్య? మతుండే మాట్లాడుతున్నావా? ఏం? కొబ్బరి తోటకి డబ్బు ఊరికి ఇచ్చామనుకున్నావా? కష్టంలో ఆదుకుంటావనేగా. కానీ హత్య? మాకు కొత్త అయినా నిన్నెందుకు చేయమంటున్నామో తెలుసా? కొద్దో గొప్పో వైద్య పరిజ్ఞానం ఉన్నదానివి. హత్య అని తెలియకుండా చంపుతావని. మీరెన్నైనా చెప్పండి, నాకు భయం. భయం గియం అనవసరం. నువ్వు చేస్తున్నావు అంతే. నీకు మరో 50 ఎకరాల కొబ్బరి తోట ఇస్తున్నావు. నువ్వు తీసుకుంటున్నావు. అరుంధతి ఆశగా చూసింది. ఏమొచ్చినా మీరే చూసుకోవాలి. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. రాత్రి 9ంటికి సిద్ధంగా ఉండు. థామస్ వచ్చి తీసుకొస్తాడు. దగ్గు ఎక్కువైందన్న వంకతో గదిలోకి వెళ్ళి, సాహి, సుజన ఇద్దరి సంగతి నేను చూసుకుంటాను. సుజన బయటికి రాదు. సాహి ఉండకపోవచ్చు. రాత్రి ఎప్పుడో వస్తాడు. ఇకపోతే రోజీ అంటావా? ఆమెతో సంప్రదించే వచ్చాం. మిగిలింది రాగిణి, సలీం. వాళ్ళిద్దరూ గదులు వదిలి బయటికి రారు. నీ పని నిమ్మళంగా శబ్దం కాకుండా చేసుకుపో. వెనక నుండి అన్నీ మేం చూసుకుంటాం. అన్నయ్య వాళ్ళు ఎందుకలా కోపంగా వెళుతున్నారు? ఇంట్లోకొస్తూనే అడిగాడు భార్యని సాహి. ఏం లేదండి. ఏం లేకపోవడమేమిటి? నేనింట్లో అడుగు పెట్టబోతుండగా మీ అమ్మగారి కేకలు కూడా వినిపించాయి. ఏం జరిగింది? మా వాళ్ళేమన్నా తప్పు చేశారా? అబ్బే, అదేం లేదు. ముక్తసరిగా చెప్పి పరుపు మీద బెడ్షీట్ మారుస్తూ అంది. తెలియకేదన్నా పొరపాటు చేస్తే మీరే సర్దుకోండి. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్లు లేరు. ఏది మంచో ఏది చెడో తెలీదు. మనసుకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమే తెలుసు. సుజన వెనక్కి తిరిగి సాహి వంక చూసి ఎలాంటి ఫీలింగు ప్రదర్శించకుండా తిరిగింది. సాహి టాపిక్ మార్చే ఉద్దేశంతో, శ్యామన్నయ్య బాగా చదువుకుంటున్నాడా? అడిగాడు. సుజన తలాడించింది. అనుకున్నాను. మొన్న ఇంగ్లీష్లో తప్పు లేకుండా నాతో మాట్లాడితే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. సుజన దిండ్లకి గలీబులు మార్చే ప్రయత్నంలో ఉంది. భర్త మెచ్చుకోలకి పొగడతలకి కూడా వెనక్కి తిరగలేదు. సాహి ఉడుక్కున్నాడు. తనకు ఎదుటి వాళ్ళని ఉడికించడం తెలుసు అనుకుని, సుజన, ఎందుకలా 24 గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు? దానివల్ల ఎంత శక్తి వృధా అవుతుందో తెలుసా? పియానో వాయిస్తే 0.8, గట్టిగా పాడితే కూడా 0.8, పక్క సర్దుతుంటే 3.0 క్యాలరీల ఖర్చు అవుతుంది. సుజన పక్కని నీట్గా సర్ది భర్తకేసి తిరిగి, ఆపకుండా మాట్లాడితే 0.9 క్యాలరీలు ఖర్చు అవుతుంది. ముందు అది తెలుసుకోండి అంటించింది. హాయ్, నీకు తెలిసే. భర్త పక్క సర్దుతుంటే 3.0, అదే పక్కలోకొస్తే. సుజన విసురుగా తిరిగింది. సాహి తడబడ్డాడు. ప ఏం 10 క్యాలరీల శక్తి వృధా చేయాలనుందా? సాహి బిత్తరపోయాడు. అంత చురుగ్గా సమాధానమిస్తుందని ఊహించలేదు. సరదాగా ఉడికిద్దామనుకున్నాడు. ప్రతిరోజు పక్కనే ఉంటూ దూరంగా ఉంచే భార్య మీద చిరుకోపాన్ని అలా తీర్చుకోవాలనుకున్నాడు. అలా మాట్లాడితే సిగ్గుగా పక్కకి పోతుందనుకున్నాడు. సుజన సాహి దగ్గరకొచ్చి భుజం తట్టి, ఏంటండి ఈ మాత్రానికి ఎక్కడికో పోయారు అంది. నిజంగా? నువ్వు నిజంగా అన్నావా? నేను ఆడదాన్నే. నాకు మనసుంది. ఆ మనసులో భర్త పట్ల ప్రేమ, వాత్సల్యం ఉన్నాయి. నా మనసులో తాతయ్య పోయిన బాధ, అది మీ వల్లేనన్న కసి నన్ను అలా ఎన్నాళ్ళు ప్రవర్తించేలా చేశాయి. మరిప్పుడు ఏ అద్భుతం జరగలేదు. కాలం, కేవలం కాలమే నాలో గాయాన్ని మాన్పేసింది. అయితే ఇప్పుడు నీ హృదయంలోనే ఉన్నానన్నమాట. ఇప్పుడేంటి? ఎప్పుడో ఉన్నారు. తొలిసారి సాహసం చేసి నా గదిలోకి వచ్చినప్పుడే నా మనసులో పడ్డారు. కానీ నేనే బలవంతంగా అణుచుకున్నాను. కులం, మతం, సంఘం గుర్తు తెచ్చుకుని బలవంతాన్ని వద్దనుకున్నాను. ప్రేమకి కులమతాలు అడ్డుకావు సుజన. సుజన నవ్వింది. ఒక్క మాట అడుగుతాను చెప్పండి. రేపు మనిద్దరికి పిల్లలు పుడితే స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రుల పేర్లు మనిద్దరివి వస్తాయి. కులం దగ్గర ఏం రాయాలి? క్రిస్టియన్ అనా, హిందూ అనా? అది అది పోనీ రేపొద్దున్న వాళ్ళకి పెళ్లి చేయాలంటే ఏ వైపున సంబంధాలు వెతకాలి? అసలు వాళ్ళకి పెళ్ళవడం ఎంత కష్టమో ఆలోచించారా? నువ్వు పొరబడుతున్నావు సుజన. అన్ని మతాలు, కులాలు కలిసిపోయి ఐకమత్యంగా ఉండే అవకాశం ఈ ప్రేమ పెళ్లిళ్ళ వల్ల అవుతుందిగా. సర్లేండి, నాతో అంటే అన్నారు, బయటెక్కడ అనకండి, నవ్వుతారు. దేనికి నవ్వేది? రోషంగా అన్నాడు.
నాకే నవ్వొస్తోంది మీ మాటలు వింటుంటే. అయితే నువ్వు నవ్వితే నాకు ఆనందం, సంతోషం, సౌరభం. ఇంకేమీ కలగవా? వెళ్ళి స్నానం చేయండి అంది చేయి పట్టుకుని లేపుతూ. ఇప్పుడా? చాలా ముఖ్యమైన పని. పక్కనున్న పల్లెల్లో మన 20 ఎకరాల పొలాన్ని ఆ ఊరి వాళ్ళు ఆక్రమించుకున్నారట. వెళ్ళి ఆ ఊరి వాళ్ళతో మాట్లాడి ఇది పద్ధతి కాదని చెప్పి రావాలి. వస్తానని కబురు చేశాను కూడా. అబ్బా పోనిద్దు. మనకున్న ఎకరాల్లో అదెంత? పేదలు పాపం ఇళ్ళేసుకుంటారో సాగు చేసుకుంటారో చేసుకొనియండి. ఆ అలాని చనువిస్తే మన పొలాలన్నీ ఆక్రమించుకుంటారు. మనమిస్తే అది దానం, కానీ అది ఇప్పుడు దౌర్జన్యం. అయితే వీరుళ్ళ వెళ్ళి ఆ దౌర్జన్యాన్ని అడ్డుకుంటారా? అది ఒక్కరే. ఆ అన్నయ్యలకి చెప్పాను. వారు రావాల్సినంత పని కాదు. అదిగాక వాళ్ళిద్దరిది దుడుకు స్వభావం. తొందరపడి మీద చేయి చేసుకునే పద్ధతి. దానివల్ల లేనిపోని ఇబ్బందులు రావచ్చు. అందుకే నేనే వద్దన్నాను. తొందరగా వచ్చేస్తారుగా. భోజనాల వేళ మెంచకుండా వస్తాను. మనసు ఇక్కడే ఉంటుంది. ఏది? రాత్రి 10ంటికా? నవ్వింది సుజన. సాహి కూడా నవ్వి, ఈరోజు నాకు వెళ్ళాలని లేదు, కానీ తప్పదు. నేనొచ్చే వరకు నా కోసం మెలకువగా ఉండకు, పడుకో, వచ్చి లేపుతాను చెప్పాడు ప్రేమగా. సుజన తలాడించింది. తలుపు కిర్రున చొప్పుడైంది. శ్యామ్ నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. అరుంధతి దొంగలా చూస్తోంది నలువైపులా. ఎవరూ లేర్లే, రా లోపలికి గుసగుసగా అన్నాడు. సుజన అంది చిన్నగా. ఆ పిల్ల గదిలో ఉంది. సాహి వచ్చేదాకా లేవదు. అరుంధతి మెడికల్ కిట్ పట్టుకుని లేచి లోనికొచ్చింది. హాలంతా నిశ్శబ్దంగా ఉంది. లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నేరుగా ఆ రోగిష్టిదాని గదికి వెళ్ళు. మాయ మాటలు చెప్పి మాయపుచ్చి నీకు తెలిసిన మెడికల్ మందు ద్వారా హతమార్చు. నాకు తెలిసిందొకటే, మత్తుమందిచ్చి గొంతు పిసకడం. ఏదో ఒకటి అలికిడి గొడవ లేకుండా చేయి చెప్పాడు శ్యామ్. అరుంధతిని గదిదాకా వదిలిపెట్టి బయట నేను థామస్ ఉన్నాం. భయపడకు, కాముగా పీక పిసికేసాయి. అరుంధతి తలాడించి లోనికెళ్ళింది. లోపల సుజన తల్లి దగ్గుతూ ఉంది. అలికిడికి అరుంధతిని చూసి నువ్వా రా అంది. అరుంధతి మంచం పక్కనున్న స్టూల్ మీద కూర్చుని ఎలా ఉంది మీ ఆరోగ్యం అంది. ఈ సంసారంలానే ఏడ్చింది అంది నిష్ఠూరంగా. మీరెందుకు ఇంకా అనవసర విషయాల్లో తలదూరుస్తారు? హాయిగా విశ్రాంతి తీసుకుంటే మీ జబ్బు ఎన్నో రోజులుండదు. నిజమే, కానీ చూస్తూ ఉండలేను. అయినా ఈ కుంపట్లు నువ్వు తెచ్చిపెట్టినవేగా. ఆ రోజు పక్కన చేరి సాహితో సుజనకి పెళ్లి చేయమని సతాయించావు. అన్నీ పోయిన దాని బ్రతుకు నాశనం చేయొద్దంటూ ఒప్పించావు. ఏ కళ్ళున్నానో నా తండ్రి చనిపోవడానికి కారణమైన ఆ కుటుంబంలోని వ్యక్తికే సుజన్నిచ్చి పెళ్లి చేశాను. అతనితో పాటు మందంతా వచ్చి ఇంటి మీద పడి ఇల్లు గుల్ల చేస్తున్నారు. అరుంధతి ఊ అంటూ ఊ కొడుతూనే మెడికల్ కిట్ తెరిచింది. 6 వారాల నగలు పోయాయి. డబ్బు దస్కం అన్నీ సర్వనాశనం చేశారు వెధవలు. అరుంధతి నీడిల్ని ఇంజక్షన్లోనికి మందుకి గుచ్చి లాగుతోంది. అసలు ఇదంతా నా కర్మ. ఎలా ఉండేళ్ళు ఎలా అయిపోయిందో. కుల సంకరం, వర్ణ సంకరం. అవును, సూది మందు చేస్తున్నావు ఎవరికి అంది. ఇంకెవరికి? నాకే అంది నవ్వి అరుంధతి. నీకే రోగం వచ్చింది? టాపీగా అడిగింది. అరుంధతి కింద నుంచి పైదాకా చూసి మీకే, నాకే రోగమూ లేదు. అమ్మో నాకే వద్దు, నాకు భయం. మరేం పర్వాలేదు, హాయిగా నిద్రపడుతుంది. మరి మొన్నేమో సూది మందు అవసరం లేదు, అన్నీ మాత్రలు వాడితే సరిపోతుందన్నావు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. అరుంధతి గతుక్కుమంది. మధ్య మధ్యలో సూది మందు పడాలి, లేకపోతే దగ్గు ఎక్కువైపోతుంది. ఇది కంట్రోల్ చేసే మందు చూపించింది ఖాళీ ఇంజెక్షన్ బాటిల్. ఇదా? చేతిలోకి తీసుకుని చూసింది. ఎడం భుజమా కుడి భుజమా అడిగింది గాలిలోకి నీడిల్ని ఒత్తుతూ. ఇది దగ్గుని కంట్రోల్ చేసే మందా అడిగింది మరోసారి. అవును. అరుంధతి ముందుకు జరిగి భుజం పట్టుకుంటూ అంది. కాదు, ఇది దగ్గుని తగ్గించే మందు కాదు. నాకు తెలుసు. ఎందుకో తెలుసా? రోగి ముదిరితే డాక్టర్ అవుతాడట. 10 సంవత్సరాల నుంచి సూది మందులు వాడుతున్నాను. దేనికో నాకు బాగా తెలుసు. దగ్గు ఎక్కువై ఊపిరాడకపోతే ఇచ్చే మత్తు మందు. నేనప్పుడప్పుడు చేయించుకుంటానిదే. అరుంధతి తెల్లబోయింది. సర్ది చెప్తే సరిపోయేది, కానీ ఆవేశపడింది. బలంగా భుజం పట్టుకుని ఇంజెక్షన్ చేయబోయింది. వద్దు, సమాధానం చెప్పకుండా బలవంతంగా చేస్తావేం అని విదిలించుకుంది. అరుంధతి కోపంగా నోర్మై అని గుచ్చబోయింది. దాంతో సుజన తల్లికి అనుమానం వచ్చింది. లేని శక్తి తెచ్చుకుని శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు కదిలించింది. ఓ చేత్తో సిరంజిని కొట్టింది. అరుంధతి చేతిలోని సిరంజి వెళ్లి నేల మీద పడింది. గాజుది కావడంతో టప్పున పగిలింది. అరుంధతి ఆవేశంగా చూసింది. కోపంగా చెయ్యెత్తి పిడీమని కొట్టింది. ఓసి నీ నట్టు తెగ, నీ శ్రాద్ధం పెట్ట, నీ శిరసున దీపం పెట్ట.
నోర్మయ్, అరిచావా చంపేస్తాను అంది రెండు చేతులతో గొంతును బిగుస్తూ. నువ్వు అరవకపోయినా చంపుతావు, అందుకే వచ్చావు. ఈ భవనంలో నన్ను ఏం చేసినా అడిగే దిక్కు లేదనుకున్నావేమో, నా కూతురుంది అని. సుజనా, సుజనా అరిచింది బిగ్గరగా. అరుంధతి ఆందోళనగా నోరు ముయ్యబోయింది. అప్పటికే అరిచేసింది. ఇక ఆలోచించలేదు అరుంధతి. దున్నపోతుల మీదపడి గొంతు నొక్కింది. ఏమైంది? లోనుకొచ్చి అడిగాడు శ్యామ్. గొంతు నులుపుతున్న అరుంధతి అరుస్తోంది అంది. నీ బొంద, ఈ మాత్రం దానికి ఎక్కడి దాకా రావాలా? నువ్వేదో కాముగా చేస్తావనుకుంటే ఊరు ఊరు తెలిసేలా హత్య చేసేలా ఉన్నావు. సుజన తల్లి ఆశ్చర్యంగా చూసింది. ఆమెకు ఊపిరాడక కొట్టుకుంటోంది. శ్యామ్ వెనకున్న థామస్, త్వరగా చంపు, కేకలకి సుజన్ రాగలదు అన్నాడు. రోజీ లోనుకొచ్చి, సుజన తలుపులు వేసే ఉన్నాయి, బహుశా ఆమెకు వినపడి ఉండదు, త్వరగా కానివ్వండి అంది. అరుంధతి రోజీ కేసి చూసి, కాళ్ళు పట్టుకో, బ్యాలెన్స్ కుదరడం లేదు, అప్పుడైతే ఈజీగా గొంతు పిసకచ్చు. రోజీ ఆమె కాళ్ళు కదలకుండా పట్టుకుంది. ఆ హడావిళ్ళో సుజన గది తలుపులు తెరుచుకోవడం ఎవరూ గమనించలేదు. కేక వినపడి కాదు బయటకొచ్చింది. నిద్రపట్టక సాహి ఆలోచనలతో బయటకొచ్చి ఎదురు చూస్తోంది. అప్పుడే కనిపించాయి తల్లి గది తలుపులు తెరిచి. ఓసారి పలకరిద్దామని అటు నడిచింది. తల్లి గదిలో కాలు పెట్టగానే స్టన్ అయింది. ఏం చేస్తున్నారు? కంగారుగా అడిగింది. మొత్తం అంతా నిర్ఘాంతపోయారు. సుజనా, సుజనా తల్లి కంఠం కీచుమంది. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మొదట శ్యామే తెగించాడు. కనపడ్డం లేదు, నీ తల్లిని చంపుతున్నాం. బావుగారు అరిచింది. ఇంత దాకా వచ్చాక ఇక అనవసరం. ఈ ఆస్తి కోసమే సాహిని రెచ్చగొట్టాం, నీ గదిలోకి పంపాం. దొంగ దొంగ అని అరిచి ఊరి జనాన్ని తీసుకొచ్చి నీ గదిలోని సాహిని నిన్ను వీధి పాలు చేసింది మేమే. నీ తాతయ్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించింది మేమే నవ్వాడు. సుజన నిర్ఘాంతపోయింది. అంత దుర్మార్గం చేసింది వీళ్ళ? పాపం సాహి తన పిచ్చి ప్రేమ కోసం నీ మీద వెర్రి వ్యామోహంతో అమాయకంగా మమ్మల్ని నమ్మి మేం చేయమన్నదల్లా చేశాడు. మేం అనుకుంది సాధించాం. సుజన దిగ్భ్రాంతిగా చూస్తోంది. ఇప్పుడు నీ తల్లి ప్రాణం తీస్తోంది మేమే, అరుంధతి కాని చెప్పాడు శ్యామ్. అరుంధతి మరింతగా నొక్కుతోంది. సుజన పొరుగును వెళ్ళింది. అరుంధతిని బలంగా లాగుతూ, వద్దు, అంత పని చేయకండి. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక జీవి ఈమె. కావాలంటే ఈ ఆస్తంతా తీసుకోండి. మీరు బ్రతుకుంటే ఈ ఆస్తి మాకెలా వస్తుందే? రోజీ, అరుంధతి వల్ల కావడం లేదు, నువ్వు కాని అన్నాడు. రోజీ సుజన వైపు చూసి, క్షమించు, భర్త మాటే వేదవాక్కు భారత స్త్రీకి అని అరుంధతి స్థానంలోకి వెళ్ళింది. సుజన ముందుకెళ్ళబోయింది. థామస్ ఆమె రెక్కపట్టుకు నాపాడు. సుజన పెనుగులాడుతోంది. థామస్ బలం ముందు ఆమె పెనుగులాట పనిచేయడం లేదు. ఎంత విదిలించుకున్నా థామస్ వదలడం లేదు. చాలా క్లియర్గా తెలుస్తోంది తన తల్లి ప్రాణాలు కళ్ళలోకొచ్చాయని. అరుంధతి రోజీ ఇద్దరూ కలిసి దిండు మొహం మీద వేసి నొక్కుతున్నారు. సుజన థామస్ చేతిని కొరికింది. అతను చొప్పున వదిలేశాడు. సుజన పొరుగును వెళ్లి రోజీ అరుంధతిలా కాళ్ళ మీద పడింది. మీకు దండం పెడతాను, అంత పని మాత్రం చేయకండి. సుజన కన్నీళ్లు వాళ్ళని కరిగించలేదు. రాక్షసంగా హేయంగా ఊపిరి స్తంభించేలా చేశారు. దిండు తీశారు. సుజన తల్లివంక చూసింది, చిగురుటాకులా కదిలిపోతూ. సుజన గుండెలు గువ్వులాడాయి. కళ్ళు పైకి చూస్తున్నాయి. శరీరంలో కదలిక ఆగిపోయింది. నోరు తెరుచుకునుంది. సుజన దగ్గరికెళ్ళింది. వణుకుతున్న చేతులతో తల్లిని తాకింది. శరీరంలో కదలిక లేదు. చల్లగా తగిలింది. అమ్మా! దద్దరిల్లేలా అరిచింది సుజన. రెండుగా విరిచిన వెదురు పుల్ల అయింది. ప్రచండ వాతాహాత నిపాసాక వలె కదిలిపోయింది. నువ్వెన్ని కేకలు పెట్టినా ఈ భవనంలోంచి బయటకు కేకలు వినపడవే. కాని నాకు వినపడ్డాయి. అవును, మాకు వినపడ్డాయి. పిడుగుల్లా వినిపించాయి. సుజనతో సహా తిరిగి చూశారు. రాగిణి, సలీం అగ్నివర్షం కురిపించే కళ్ళతో. చిచ్చి, మీరు మనుషులా? రోగాలతో రొప్పులతో ఉన్న ఆడదాన్ని ఎంతమంది కలిసి హత్య చేస్తారా? మీకు నైతిక విలువలున్నాయా? మానవత్వం ఉందా? పశువుల్లో పుట్టాల్సిన వాళ్ళు మీరంతా. అరుంధతి రాగిణి వైపు చూసింది. థామస్ కోపంగా భార్య వైపు వెళ్లబోయాడు. అరుంధతి అతన్నాపి తానే వెళ్ళింది. పద అంది రాగిణితో. ఏం, నన్ను చంపుతావా? అదేదో ఇక్కడే కానివ్వండి. నీతి జాతి లేని దానికి నీకు మళ్ళీ చాటెందుకు, ముదనష్టపుదానా? మా కొంపకి చేటే నువ్వు. అరుంధతి లాగిపెట్టి చంపకేసి కొట్టింది. రాగిణి జుట్టు పట్టుకుని విసురుగా తీసి బాగా దగ్గరికి వెళ్లి చిన్నగా అంది. జాగ్రత్త, నీ రహస్యం నా దగ్గరుంది. నీ కడుపులో బిడ్డ. ఏం పిక్కముఖం వేశావు? మాకు నీతి లేదన్న దానివి, మరి నీకుందా? పోనీ థామస్ని అడుగుదామా? అప్పుడు సుజన తల్లినే కాదు, నిన్ను కూడా పూడ్చిపెడతాడు. థామస్ గురించి తెలుసుగా, కోపం వస్తే కడుపులో బిడ్డను బయటికి తీసి మరీ చంపుతాడు. ఏం చెప్పనా? ఎక్కడే నీ కడుపు రహస్యం? వద్దు అంది అప్రయత్నంగా రాగిణి.
అది తెలివిగలవారి లక్షణం అని థామస్ వైపుకొచ్చింది. ఏంటది వాగుతోంది? ఏంటా గుసగుసలు? వంగి జుట్టు పట్టుకుని గుద్దితే సరి, చిన్నప్పుడు తగిన ఉగ్గుపాలు కూడా కక్కుతుంది. ఆ అవసరం లేదులే, నేను చెప్పానులే. ఏం చెప్పావు? అడిగాడు థామస్. ఎంత ఆస్తి వస్తుందోనని. సలీం, నీ సంగతేంటి? కళ్ళెగరేసింది అతని వంక చూసి. రాగిణి సరెండర్ అయిపోవడంతో సలీం నీరు కారిపోయాడు. పైగా అతని ప్రియురాలు వాళ్ళ పక్షం చేరిపోయింది. తానెందుకు ఒంటరిగా ఏకాగ్గా? థామస్ రౌద్రంగా చూశాడు సలీం వైపు. సలీం వణికిపోయాడు, చేతులెత్తేశాడు. పెద్దోళ్ల వ్యవహారం నేనేమీ చూడలేదు, నాకేమీ తెలీదు. జారుకోబోయాడు. ఆ జారుకోకు, కళాపాపం పిడికెడు అంది. సలీంని ఆపింది అరుంధతి. సుజన ఆ అపూర్వ సన్నివేశాన్ని నోరప్పగించి చూస్తోంది. ఓ పక్క తల్లి శవం, మరో పక్క వాళ్ళందరి అపూర్వ కలయిక. మనుషులింతలా మారిపోతారా కేవలం నిమిషాల మీద? కేవలం డబ్బు కోసం ఇంతమంది అతి హేయంగా రాక్షసత్వానికి తల ఊగుతారా? పాలు పంచుకుంటారా? అందుకేనేమో ఈ భూమి మీద సకాలంలో వర్షాలు పడంది, కరువు కాటకాలతో అన్నమో రామచంద్ర అని ఆక్రోశించేది. సుజనని ఏం చేద్దాం? అడిగింది అరుంధతి. శత్రుశేషం ఉండకూడదు. ఇది పోతే ఆస్తి మొత్తం సహీదే. వాడి గురించి దిగులే లేదు. పిచ్చాడు, ఏం చెబితే అది చేస్తాడు. సుజన అప్పుడు నోరు తెరిచింది. గట్టు తెగిన వరద గోదారిలా మారింది. ఒరేయ్, పోతార్రా, పురుగులు పడిపోతారు. అన్నం పెట్టిన చేతిని నరికిన వాడెవడు ఈ భూమి మీద బాగుపడలేదు. కానీ మేం సుఖపడతాం అంది రోజీ నవ్వి. అది తర్వాత విషయం. ముందు దీన్నెలా చంపాలో ఆలోచించండి చెప్పాడు థామస్. పెట్రోల్ పోసి చంపితే సరి చెప్పాడు సలీం. అమ్మనా అని బూతుమాట వాడి సలీం భుజం తట్టాడు థామస్. రాగిణి వినలేనట్టు తల పక్కకు తిప్పుకుంది. శ్యాము కూడా సలీం సలహా నచ్చింది. నీ ఆలోచన అద్భుతం. తల్లి మరణంతో సుజన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రజల్ని నమ్మించొచ్చు. సాహి కూడా అనుమానం రాదు. ఇక ఈ సామ్రాజ్యంలో మనకి అడ్డు లేదు, అదుపు లేదు. సుజన రోషంగా అరిచింది. అంత పిచ్చివాడు నీ తమ్ముడైతే కావచ్చు గాని ఈ ఊరి ప్రజలు కారు. పిచ్చుకోకుని కొట్టినట్టు కొడతారు అంది ఆవేశంగా. పిచ్చిదానా, ఆ తర్వాత మా దగ్గర డబ్బుంటుంది, ఏదొచ్చినా అదే చూసుకుంటుంది అని. థామస్, తీసుకురారా పెట్రోల్ అన్నాడు. థామస్ అన్న ఆజ్ఞ ఇవ్వడం ఆలస్యం, వెళ్ళాడు. సుజన తల్లిని కన్నీళ్లతో చూసింది. కాని గుండె మాత్రం మండిపోతోంది. కళ్ల ముందు తల్లి శవం సుజనలో ఆక్రోశం, ఆవేశం పెంచుతోంది. మనిషితో ఆడే ఆటలో తానెంత మోసపోయింది తలుచుకుంటే ఒళ్ళు వేడెక్కింది. తీరుస్తానమ్మా, పగ తీరుస్తాను, ఒక్కొక్కరిని గొంతు పిసికి చంపుతాను అనుకుని రే అని ఆడపులిలా శ్యామ్ గుండెల మీద గుద్దింది. సుజన అంత వేగంగా, అంత సడన్ గా కదులుతుందని ఎవరూ ఊహించలేదు. రోజీ, అరుంధతి వచ్చి సుజన నాపారు. నన్ను నా మీదే చేతుతావా అని శ్యామ్ కళ్ళెరజేసి లాగి చెంప మీద కొట్టాడు. సుజన చెంప చెళ్ళుమంది. సుజన పిచ్చిపట్టినట్లు అరుస్తూ తనని పట్టుకున్న ఇద్దరి చేతుల్ని కొరికింది, కండలు ఊడొచ్చేలా. సుజన నోరు ఎర్రగా అయింది. అమ్మా అరిచారు ఇద్దరు చేతులు పట్టుకుని. థామస్ కళ్ళు ఎరుపెక్కాయి. ఉగ్ర నరసింహంలా ఊగిపోయాడు. సుజన కొరకడంతోనే పరిగెత్తింది. అడ్డొచ్చిన అరుంధతిని విసురుగా తోసి, పట్టుకోండి, పారిపోతుంది, అది బయటికెళ్ళిందంటే ఊరి మొత్తాన్ని నిద్రలేతుంది అని అరిచాడు శ్యామ్. సుజన ఆలోచన కూడా అదే. థామస్ పరిగెత్తాడు. సుజన మెట్లు దిగి ప్రధాన ద్వారం దాటి వెళ్ళింది. అందరి గుండెలు దడదళ్లాడాయి. వెనకే పరిగెత్తారు. సుజన అప్పటికే బయటకొచ్చింది. వెనక పరిగెడుతున్న శ్యామ్ థామస్ చేతిలోని టిన్ను తీసుకుని విసిరేశాడు బలంగా. అది వెళ్లి సుజన్ దగ్గర పడింది. మరుక్షణమే శ్యామ్ దూసుకొచ్చి అగ్గిపుల్ల గీశాడు. భగ్గున మంటలు. దొంగలు, బందిపోడు దొంగలు, లోపలికెళ్ళి తలుపేసుకోండి అరిచాడు. మిగతా వారిని కూడా అరవమన్నాడు. అరుంధతి, రోజీ, రాగిణి, సలీం కలిగి తిరుగుతూ అరిచారు. నిద్రలేచిన ఊరి జనం కంగారు పడ్డారు. నిలువెత్తు మంటలు, పైగా బందిపోటు దొంగలని అరుపులు. పిల్ల పాపల్ని తీసుకుని లోనికి పరిగెత్తారు. బందిపోటు దొంగలొచ్చారంటే వారందర్నీ చితకొట్టి డబ్బు, ధాన్యం దోచుకుపోవడం కొత్త కాదు. అప్పుడప్పుడు జరిగేదే. ఆ భయంతో వాళ్లే వచ్చారని లోనికెళ్లారు. ఒక్కసారిగా మారిన పరిస్థితితో సుజన అతలాకుతలమైంది. ఒకరిద్దరిని ఆపినా వినిపించుకునే స్థితిలో లేరు. ఇక లాభం లేదనిపించి ముందుకు పరిగెత్తింది. అరే, అది ఊరు దాటిపోయేలా ఉంది, వదలొద్దు, నువ్వు లోనికెళ్ళి ఇంకో టిన్ను పెట్రోల్ తీసుకురా చెప్పి శ్యామ్ మిగతా వాళ్ళని తీసుకుని సుజన వెనకే పరుగు ప్రారంభించాడు. వింటి నుంచి వెలువడిన బాణంలా వెళుతోంది. తప్పించుకోవాలి, వాళ్ల బారి నుంచి ప్రాణాన్ని కాపాడుకోవాలి. అప్పుడే తన తల్లి, తాతయ్య ఆత్మలు శాంతించేలా పగ తీర్చుకోగలదు.
ఊరు దాటింది. మామిడి తోపు దాకా వచ్చింది. సుజన గుండెలు పైకి కిందకి కదులుతున్నాయి. పరిగెత్తలేకపోయింది. అప్పటికే ఆ పరుగు పోరాటం ప్రారంభించి గంటైంది. సరిగ్గా అప్పుడు వెలుగు కనిపించింది. కారు లైట్లు, హెడ్ లైట్లు క్షణక్షణానికి దగ్గరగా వస్తున్నాయి. తమ ఊరివైపే ఆ వాహనం వస్తుందంటే అది సాహీనే. ఈ ఊరిలో కారుంది తమకే. ఆ కారు మరింత దగ్గరకొచ్చింది. సాహీని దూరం నుంచే గుర్తుపట్టింది. సాహీనే, తన భర్తే. సుజన లేని శక్తిని తెచ్చుకుని పరుగు తీసింది. రోడ్డుకి అడ్డం పడి పరిగెత్తుకొస్తున్న సుజనని చూడగానే సాహి కారు ఆపాడు. కంగారుగా డోరు తీసుకుని బయటకొచ్చాడు. కంపించిపోతున్న భార్యని పట్టుకుని ఏం జరిగింది అడిగాడు ఆదుర్దాగా. ఒక్కసారిగా భర్తని చుట్టేసి అమ్మని అమ్మని అంది. ఆ చెప్పు అమ్మకేమైంది? అత్తయ్యగారికి ఏమైంది? చంపేశాం చెప్పాడు శ్యామ్ పరుగునొచ్చి. వారి వెనకే మిగతా వాళ్ళు పరిగెడుతున్నారు. సాహి స్టన్ అయ్యాడు. చంపేశారా? దేనికి? అడిగాడు అయోమయంగా. ఆస్తి కోసం, నీ ఆస్తి కోసం. రోజీ శ్యామ్ పక్కనే నిలబడి చెప్పింది. అవునండి, అందరూ కలిసి చంపేశారు. సాహి ముక్కుపొటాలు రోషంగా కదిలాయి. ఆవేశంగా లేచాడు. ఈలోగా సలీం, రాగిణి కూడా వచ్చేశారు. అందరూ చుట్టూ చేరారు. సాహి వేగంగా శ్యామ్ చొక్కా పట్టుకుని ఊపుతూ మీరు మనుషులా పశువులా? అడిగాడు సాహి వెనక నుంచొస్తోన్న ప్రమాదాన్ని గుర్తించగా. పశువులం, మదమెక్కిన పశువులం చెప్పాడు శ్యామ్ తాపీగా. ఏమండి? అరిచింది సుజన. సాహి వెనక్కి తిరిగాడు. అప్పటికే ఆలస్యమైంది. థామస్ చేతిలోని కత్తి కస్సున దిగింది. కడుపులో ప్రేగుల్ని చీల్చుకుంటూ మరి. అమ్మా! అరిచాడు పొట్టని చేత్తో పట్టుకుని. రక్తం ఫౌంటైన్లా విరజిమ్మింది. మంచి పని చేసావు, ఉన్న పీడ విరగడైంది. తమ్ముణ్ణి మెచ్చుకున్నాడు శ్యామ్. నేనొచ్చేసరికి అందరి మధ్యలోంచి సాహి కోపంగా వస్తున్నాడు. అందుకే కుప్పల్లోంచి పక్కకెళ్ళి వెన్నులో వెనకగా ఒకటే పోటు నవ్వాడు థామస్. శభాష్ తమ్ముడు మెచ్చుకున్నాడు శ్యామ్. సాహి కళ్ళు మూతలు పడుతున్నాయి. వెన్నులో దిగిన కత్తిని విసురుగా లాగాడు థామస్. లాగిన కత్తిని ఈసారి సాహి పొట్టలో గుచ్చాడు. దిక్కులు పికటిల్లేలా అరిచాడు. సుజన దిగ్భ్రాంతిగా చూస్తోంది. అలాంటి సమయంలోనూ సాహి నోరు మెదిపాడు. వెళ్ళు సుజన, పరిగెత్తి పారిపో. ఈ నీచులు నిన్ను బ్రతకనివ్వరు. పారిపోయి ప్రాణం కాపాడుకో. ఈ దుష్టుల ఆటలు సాగకూడదు. అందుకొకటే మార్గం, నువ్వు బ్రతికుండడం. ఏమండి? అంది తెప్పరిల్లి సుజన. వద్దు, దగ్గరికి రావద్దు, పారిపో. ఎక్కడికే పారిపోయేది అని రోజు వచ్చి సుజన జుట్టు పట్టుకుంది. సాహి తన పొట్టలో దిగబడిన కత్తిని బలంగా లాగాడు. పేగులతో సహా బయటకొచ్చింది కత్తి. దాన్ని అందరికీ చూపిస్తూ సుజన దగ్గరికెళ్ళి రోజీకి చూపించి వదులు అన్నాడు కరుకుగా. రోజీ భయంగా వదిలేసింది. పారిపో సుజన, ప్రాణాలు దక్కించుకో చెప్పాడు. ఏమండి? అంది ఏడుస్తూ. వెళ్ళు, ఏడుపులకి ఇది సమయం కాదు. నా మాటల మీద గౌరవం ఉంటే వెళ్ళు అని తోశాడు. సుజన దండం పెట్టి వెళ్ళను అన్నట్టు తలాడించింది. నా చివరి కోరిక తీర్చి పారిపో చెప్పాడు సాహి. సుజన పరిగెత్తింది. గత్యంతరం లేక భర్తని ఆ స్థితిలో వదిలి వెళుతున్నందుకు వెక్కిళ్లు పడుతూ ఏడుస్తూనే. అందరూ ముందుకు అడుగేశారు. సాహి కత్తిని జుళిపించి ముందుకు అడుగు వేశారంటే పొడి చేస్తాను అన్నాడు. అందరూ ఆగారు. సాహి ప్రాణాలు కళ్ళలోకొచ్చాయి. అంతా ముందుకొచ్చారు మూకుమ్మడిగా. సాహి వాళ్ళంతా దగ్గరికి రాకుండానే కిందకి వాలిపోయాడు. చచ్చాడు వెధవ అని సాహి శరీరాన్ని కాలుతో తన్ని సుజన పరిగెత్తిన వైపు పరిగెత్తాడు. పెట్రోల్ టిన్నుతో థామస్. అతన్ని మిగతావారు అనుసరించారు. ఫాదర్ దీర్ఘంగా నిట్టూర్చారు. రోజీ తలపట్టుకుని కూర్చుండిపోయింది. శ్యామ్ చేతుల్లో మొహం దాచుకుని ఉండిపోయాడు. ఫాదర్ కళ్ళు మూసుకుని ప్రభువుని తలుచుకుని చాలా ఘోరం, మనుషులనే వారెవరూ ప్రవర్తించకూడని రాక్షత్వం చేశారు. ఆ ప్రభువు పాదాల మీద పడ్డ క్షమాపణ రాదు. అందుకే ఫాదర్, చివరిసారి చేసిన తప్పుకి ఆమె ఆత్మ ముందు కన్నీళ్లతో నిలబడతాం. ఆమె ముందు ఆత్మత్యాగం చేస్తాం. మీరు కావాలనుకున్నప్పుడు రావడానికి, వద్దనుకున్నప్పుడు రాకుండా ఉండడానికి ఆమె మామూలు మనిషి కాదు. పగ, ప్రతీకారంతో ప్రజ్వరిల్లిపోతున్న అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో ఆహుతవడానికే నిశ్చయించుకున్నాం. ఇక ఈ టెన్షన్ని భరించలేం. కానీ ఒకటే మనవి, ఆ పాపం మేం చేశాం, శిక్ష కూడా మేమే అనుభవిస్తాం. ఆ పసివాణ్ణి మాత్రం వదిలేమనండి, అదే వేడుకోలు. ఫాదర్ మౌనంగా బయటికెళ్ళి కొంతసేపటికి రాజీవ్ని తీసుకొచ్చారు. తల్లిదండ్రుల ముందు నిలబెట్టి, తీర్చుకో, నీ దాహం తీర్చుకో. ఆ పసివాడి శరీరంలో చేరి ఎందుకు తాసరించేస్తావు? ఎప్పటికైనా పగ తీర్చుకోవాల్సిందే. అదేదో ఇప్పుడే చేసేయ్. రాజీవ్ అయోమయంగా చూశాడు. బిక్కమొహం పెట్టాడు. శ్యామ్, రోజీ ఇద్దరూ రాజీవ్ వైపే చూస్తున్నారు. ఇంకా ఆలస్యమెందుకు? కాని ఇక ఎక్కువసేపు ఆ బాలుడితో ఉండకు. ఫాదర్ గదమాయించాడు.
రాజీవ్ ఏడుపు లంకించుకున్నాడు. ఫాదర్ అనునయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. రోజీ కొడుకుని ఫాదర్ దగ్గర నుంచి తీసుకుని తల నిమిరింది. ఏడవకమ్మా, ఏడవకు. నేనెందుకు ఏడుస్తాను, అటు చూడండి అన్నాడు సడన్ గా. రాజీవ్ మాటే తెలుస్తోంది, గొంతులో తేడానే తెలుస్తోంది. అప్పుడే అతన్ని ఆత్మ ఆవహించింది. అంతా ఊపిరి బిగబట్టి చూశారు. నా మొహంలో ఏముంది, అటు చూడండి అన్నాడు వేలు పెట్టి చూపిస్తూ. అంతా కిటికీ గుండా కనపడే ఆకాశం వంక చూశారు. అక్కడ వారికేమీ కనిపించలేదు. తలలు తిప్పబోయేంతలో కనపడింది. ఏదో పక్షి ఎగురుతూ వస్తోంది. అంతా ఆ పక్షి వంకే చూశారు. క్షణానికి ఆ పక్షి దగ్గరవుతోంది. ఇప్పుడు లీలగా కాకి క్లియర్గా తెలుస్తోంది. అది అది పక్షి కాదు చెప్పాడు ఫాదర్. రోజీ కళ్ళప్పగించి చూసింది. శ్యామ్ అప్రయత్నంగా అన్నాడు, అది గబ్బిలం. మై గాడ్, పట్టపగలే వస్తోంది. రాజీవ్ నవ్వాడు. ఆ నవ్వు అచ్చం సుజందే, శ్యామ్ చెప్పాడు. ఫాదర్ ముందుకి అడుగేశారు. అప్పటికే కిటికీలోంచి గబ్బిలం భయంకరంగా శబ్దం చేసుకుంటూ ఎగరడం ప్రారంభించింది. గది మొత్తం గందరగోళంగా తిరుగుతోంది. దానికి తోడు వినలేని శబ్దం. చెవులు పగిలిపోయేలా అరుస్తోంది. శ్యామ్తో పాటు అంతా చెవులు మూసుకున్నారు. రాజీవ్ నిశ్చలంగా చూస్తున్నాడు. గబ్బిలం కిటికీ దగ్గరికి వెళ్లి మరింతగా శబ్దం చేస్తూ అరవడం ప్రారంభించింది. దాని అరుపు వినో లేక మరో కారణమో గాని కిటికీలోంచి ఒక్కొక్కటిగా రావడం ప్రారంభించాయి. చూస్తుండగానే గది మొత్తం గబ్బిలాలతో నిండిపోయింది. అన్నీ శ్యామ్ రోజీల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి. ఓ గబ్బిలం శ్యామ్ను తాకింది. అంతే, శ్యామ్ పెడబొబ్బలు పెడుతూ అరిచాడు. అతని చెంప చీరుకుపోయింది. మరొకటి రోజీ మీద వాలింది. ఆమె గది గోడలు పగిలేలా అరుస్తూ మొహం పట్టుకుంది. అప్పుడు కదిలారు ఫాదర్. ఒక్క ఉదుటున ముందు కొరికి రోజీని పట్టుకుని ఆమె మెడలో తన మెడలో ఉన్న సిలువ గొలుసుని తీసివేశారు. ఫాదర్ సిలువ గొలుసుని రోజీ మెడలో వేయడం ఆలస్యం. గబ్బిలాలు వెనక్కి తగ్గాయి. వెనకడుగేసిన గబ్బిలాలు శ్యామ్ మీదకు మరలాయి. రాజీవ్ గొంతు వికటంగా ప్రతిధ్వనిస్తోంది. శ్యామ్ గబ్బిలాల మధ్య చావు బ్రతుకుల పోరాటం చేస్తున్నాడు. శరీరం మొత్తం మీద ఇష్టమొచ్చినట్టు నాట్యం చేస్తున్నాయి. శ్యామ్ హృదయ విదారకంగా రోదిస్తున్నాడు. ఫాదర్ రోజీని అలానే పట్టుకుని చేతిలోని బైబిల్ని శ్యామ్ వైపు చూపించి శ్యామ్ శ్యామ్ అని పిలిచారు. ఫాదర్ గొంతు చించుకుని అరిచాడు. అది వినిపించుకునే స్థితిలో లేడు. తన మీద దాడి చేస్తున్న గబ్బిలాలను అదిలిస్తూ వాటి బారిన పడకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఫాదర్ గొంతు చించుకుని అరిచాడు, శ్యామ్ ఇది పట్టుకో అని. ఫాదర్ గొంతు విని కాదు చూసింది, అసంకల్పితంగా చూశాడు. రోజీ ఫాదర్ దగ్గర క్షేమంగా ఉంది. ఒక్క గబ్బిలం కూడా ఆమెని తాకడం లేదు. ఏంటి మాయా? సరిగ్గా అప్పుడు చెప్పారు ఫాదర్. శ్యామ్ దీన్ని తీసుకో అని విసిరేశారు. చటుక్కున బైబిల్ అందుకున్నాడు. అంతే, ఎవరో ఆజ్ఞాపించినట్టు వెనకడుగు వేశాయి. కీచు గొంతుతో కీసర బాసరగారుస్తూ దూరం దూరంగా జరిగాయి. కిటికీలోంచి మాత్రం బయటికి వెళ్లడం లేదు. ఇద్దరినీ పట్టుకుని ఫాదర్ తలుపుల దగ్గరికి వెళ్లారు. ఓ చేత్తో పట్టుకుని లాగారు, రావడం లేదు. బోల్ట్ తీసినా రావడం లేదు. తలుపులు రావడం లేదు. రాజీవ్ని తీసుకుని లోపలికొస్తూ తనే పైన బోల్ట్ బిగించాడు. కానీ ఇప్పుడు బోల్ట్ తీసినా రావడం లేదు. బయట నుంచి ఎవరూ వేయరు. రాజీవ్ గొంతు ఎగతాళిగా నవ్వింది. ఆ తలుపు రాదు, వృధా ప్రయాసం. అంతేకాదు, గొంతు నాళాలు తెగేలా అరిచినా మీ గొంతు బయటికి వినపడదు. ఈ చుట్టూ ప్రకృతి నా అధీనం. ముగ్గురు హతాశులయ్యారు. నా నుంచి రక్షించే వీళ్ళని బయటకు తీసుకువెళ్లడం మీకు సాధ్యం కాదు ఫాదర్. శ్యామ్ రోజీ పొరుగును వెళ్లి రాజీవ్ కాళ్ల ముందు నిల్చున్నారు. రాజీవ్ కళ్ళు కసిగా చూశాయి. చేతులు పైకెత్తి గబ్బిలాల వైపు చూపిస్తూ సైగ చేశాడు. మంత్రం వేసినట్టు, ఎవరో ఆజ్ఞాపించినట్టు ఒక్కొక్కటి కిమ్మనకుండా వచ్చిందారినే వెళ్ళాయి. అమ్మా క్షమించు, నీకు తీరని ద్రోహం చేశాను. ఎవరిని క్షమించాలి? నిన్న, నీ భార్యనా, లేక నీ కొడుకునా? నన్ను, నా భార్యని కాదు, నా కొడుకుని. ఏం పాపం? నీలో ఆ పాప భీతి కూడా ఉందా? పాపం చేసింది, ఘోరం చేసింది మేము. మా ప్రాణాలు నీ కాళ్ల దగ్గరున్నాయి. నీ ఇష్టం. మీరు దీనంగా చూసినా, కాళ్ల వేళ్లాపడి ప్రాధేయపడినా లాభం లేదు. మీ కొడుకు రక్తం చిందితే కాని తీరదు. వాడేం చేశాడు? నా తల్లేం చేసింది? విసురుగా అడిగింది సుజన. శ్యామ్ రోజీ తల వంచుకున్నారు. చెప్పండి, నేనేం చేశాను? తాతయ్య చాటున, తల్లి ముద్దు మురిపాల చాటున అమాయకంగా పెరుగుతున్న నేనేం చేశాను? అన్యం పుణ్యం ఎరగని సాహి ఏం చేశాడు? అమాయకంగా నన్ను ప్రేమించడమేనా? మిమ్మల్ని చేరదీయడమేనా? శ్యామ్ రోజీలు జవాబులు చెప్పలేని ఆ ప్రశ్నలకు సమాధానాల తలలు వంచుకునే ఉన్నారు.
మా తాతయ్య పోయి నా తల్లి ఎలా కుమిలిపోయిందో, నా తల్లి పోయి నేనెలా మదన పడ్డానో ఆ నరకం మీరు అనుభవించాలి ప్రత్యక్షంగా. అంటే అంటే మా పాపానికి వాడికా శిక్ష? రాజీవ్ గొంతు అవహేళనగా పలికింది. ఏం పుత్రప్రేమ పెళ్ళుపుకుతోందా? కడుపు కోత తెలుస్తోందా? మరి ఆ రోజేమైంది? ఓహో, మీకు పుట్టిన బిడ్డ కాదులేనేగా. దానికి మమ్మల్ని ఏమన్నా చెయ్యి, ఇప్పటికే సగం చచ్చున్నాం, మిగతా సగం ప్రాణాల్ని ఆనందంగా ఇస్తాం. డబ్బులో సుఖముంటుందని భ్రమసి నీచానికి ఒడిగట్టాం. ఈ నికృష్టుల్ని బలి తీసుకో, శాంతించు. అంతేగాని నీ కొడుకునేం చెయ్యొద్దు, అంతేగా? అది అసంభవం. కేవలం మీ రక్తం చిందించడం ద్వారా నా దాహం తీరదు. మీరు బ్రతికుండి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. కొడుకు మరణం చూసి చావలేక బ్రతకాలి. అప్పుడు అప్పుడు చంపుతాను మిమ్మల్ని. మిమ్మల్ని మాత్రం వదులుతాననుకోవద్దు. రోజీ గుండెలు బాదుకుంది. ఫాదర్ అచేతన స్థితిలో నిలబడున్నాడు. ఏడు, ఇంకా ఇంకా ఏడు. నా గుండె మంట మాత్రం చల్లారదు. అది తీరేది ఎప్పుడో తెలుసా? మీ ప్రాణాలు అనంత విశ్వంలో కలిసినప్పుడు, మీ శరీరంలో రక్తం విఫలంగా పీల్చి విలయ తాండవం చేసినప్పుడు. అదేదో ఇప్పుడే చెయ్యి, నీ కసి తీర్చుకో. ఇప్పుడే ఇక్కడే తీర్చుకోవాలని నాకు ఉంది. చేతిలోని బైబిల్ని, మెడలోని సిలువని తీసేయండి. ఇద్దరూ తీయబోయారు. ఫాదర్ చొప్పున కదిలి వద్దు, తీయద్దు అన్నాడు. శ్యామ్, రోజీ ఫాదర్ కేసి చూశారు. అడ్డు చెప్పకండి ఫాదర్, మేం బ్రతుకుండి సాధించేది లేదు. మాకు బ్రతుకు మీద తీపి కూడా పోయింది. మా వంశాంకురం, నా రక్తంలో రక్తం బ్రతుకుంటే చాలు. మా పాపం మాతోనే పోతే అదే 10,000. మా బిడ్డకు అంటుకోకుంటే అదే తృప్తి. ఫాదర్ అనునయంగా చూసి అడిగాడు. చెప్పు, వాళ్ళు చేసిన దానికి మీ ముందు బలి పశువుల్లో కూర్చున్నారు. అంతటితో తృప్తి పడతానంటే చెప్పు. నేనే వాళ్ల మెడలోని సిలువని, చేతిలోని బైబిల్ని తీసేస్తాను. నో, రాజీవ్ని వదిలేది లేదు. వాళ్ల వంశంలో ఎవరూ ఉండకూడదు. వాళ్ల వంశం రాజీవ్తో అంతమైపోవాలి. అలా అయితే తీయరు, తేల్చి చెప్పారు ఫాదర్. చూస్తాను ఎంతకాలం తీయరో, ఎలా నా నుంచి జారిపోతారో. గుర్తించుకోండి, మీ చేతే స్వయంగా, మీ చేతే మీ కొడుకుని మీరే పీల్చి పిప్పి చేసేలా చేయకపోతే. రాజీవ్ గొంతు తెరలు తెరలుగా నవ్వింది. మా చేత మా కొడుకుని చంపిస్తావా? సమాధానం చెప్పడానికి రాజీవ్ నోరు తెరవలేదు. పైగా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఫాదర్ అంది ఆందోళనగా రోజీ. మరేం పర్వాలేదు. రాజీవ్ శరీరంలోంచి సుజనాత్మ బయటికెళ్ళిపోతోంది. దంపతులిద్దరూ పడబోతున్న రాజీవ్ని పట్టుకున్నారు. మరణమనేది శరీరానికి విశ్రాంతి కాదు, ఆత్మకి. కొన్ని సంవత్సరాలు శరీరాన్ని అంటిపెట్టుకున్న ఆత్మకి కొంతకాలం ఆట విడుపు. ఆ శరీరాన్ని అంటిపెట్టుకున్నప్పుడు ఉండే బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు శరీరాన్ని వదిలిన ఆత్మలో పోవు. అలాంటి కొన్ని సందర్భాల్లో ఆత్మ ఇక్కడే, ఈ భూమి మీద తిరుగుతుంది. తీరని కోరికలు, తట్టుకోలేని అవమానాన్ని మరిచిపోదు. పగ, ప్రతీకారంతో శరీరాన్ని వీడిన ఆత్మ ఏదో రకంగా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరలాంటప్పుడు ఈ భూమి మీద రోజుకి 1,00,000కి మించి నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. అన్యాయంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి వారందరూ ఇలా దెయ్యాలుగా మారి పగ తీర్చుకోరే? దానికి కారణం చెప్పగల శక్తి నాకు లేదు. మీ వాదనలో నిజం ఉంది. నేననుకోవడం ఒకటే, మనిషి మరణించే ముందు బలంగా ఓ కోరిక కోరితే తీరుతుందని. మీరు సుజనని చంపేటప్పుడు ఆమె దెయ్యంగా మారైనా మీ మీద పగ తీర్చుకుంటాను అని అనుకునుండొచ్చు. ఈ నేల మీద అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఆ ఉనికిని మనిషి తెలుసుకునే స్థాయికి ఎదగలేదు. ఎన్నో సంవత్సరాల క్రితం సుజనని చంపాం. ఎంతకాలం ఎందుకు ఆగింది? అప్పటిదాకా ఆమె ఆత్మ ఏం చేస్తోంది? తల్లి కడుపులోంచి పుట్టగానే ఆ బిడ్డకి మాట్లాడడం, తన పనులు తానే చేసుకోవడం కొన్ని సంవత్సరాలకు గాని రాదు. ఒక రకంగా శరీరం నుంచి విడిపోయిన ఆత్మ కూడా పసిపిల్లలాంటిదేమో. ఎన్నాళ్లు పెరిగి ఓ శక్తిగా ఏర్పడి ఇప్పుడు పగ తీర్చుకోవడానికి వచ్చిందేమో. శ్యామ్, రోజీ నమ్మలేనట్టు చూశారు. మనమిప్పుడు సమావేశమైంది చనిపోయిన మనిషి ఆత్మ ఏమవుతుంది, ఎలా దెయ్యంగా, పిశాచంగా మారుతుంది అని కాదు. దెయ్యం రక్తం తాగడం, ఇలా మాట్లాడడం ఎక్కడైనా జరిగాయా? మీకు తెలిసి నలుగురు చెప్తే వినడం ద్వారా కాకుండా. చాలా. అవన్నీ కాదు. నాకు తెలిసి ఇలా ఆత్మ ఓ శరీరాన్ని ఎన్నుకోవాలంటే బలమైన కారణం ఉండాలి. రాజీవ్లోనే ఎందుకు ప్రవేశిస్తోంది? నాలో ప్రవేశించి ఎందుకు పగ తీర్చుకోవడం లేదు? దానికో కారణం ఉండుండాలి. ఉంది ఫాదర్, టక్కుని చెప్పాడు శ్యామ్. రోజీ ఆశ్చర్యంగా చూసింది. తనకు తెలియని కారణం ఏముందా అని. గుర్తు తెచ్చుకో రోజీ. రాజీవ్ని కన్న ప్రదేశం. వర్షం రాత్రి నువ్వు నొప్పులతో బాధపడుతుంటే నేనే స్వయంగా తీసుకెళ్లి ఓ పాడుబడ్డ కొంపలో పడుకోబెట్టాను. రోజీకప్పుడు గుర్తొచ్చింది.
అవును ఫాదర్. ఓ ముఖ్యమైన పెళ్లికి వెళ్ళొస్తుండగా విపరీతంగా నొప్పులొచ్చాయి. దారి మధ్యలో ఉన్నాం. కనుచూపు మేరలో మనిషి కాదు కదా, పెట్ట కూడా లేదు. పైగా భయంకరమైన వర్షం. ఆ వర్షం రాత్రే రాజీవ్ని కంది. ఎక్కడా? అడిగాడు ఫాదర్. సుజనని కాల్చిన చోట, మేం పెట్రోల్ పోసి తగలబెట్టిన చోట, ఆమెను కాల్చి బూడిద చేసిన చోట. ఆ తర్వాత శాంతి కూడా చేయించాం, చెప్పింది రోజీ. ఆ తర్వాత రాజీవ్లో ఏదైనా మార్పు కనబడిందా అంటే పుట్టినరోజు నాడు అరుంధతిని కొట్టడానికి ముందు బాగా గుర్తు తెచ్చుకోండి. రోజీ తల ఊపింది. నేను ఆయనకి గాని ఇంకెవరికీ గాని ఎంతవరకు చెప్పలేదు. అప్పుడు రాజీవ్కి 6 నెలలు కూడా నిండలేదు. పాలు పట్టిస్తుంటే విదిలించుకున్నాడు. నేను బలవంతంగా పడుతున్నాను. కోపంగా తాగమనిరిచాను. అప్పుడు చూశాడు నా వైపు. తలచుకుంటే ఒళ్ళు గగురుపాటొస్తోంది. ఆ తర్వాత అడిగాడు ఫాదర్. ఓ రోజు మా నాన్నగారు ఇంటికొచ్చారు. ఆడిస్తూ ఆయన మెడలోని గొలుసు చూపిస్తూ కావాలా అన్నారు. నేను అదిరిపోయాను. వాడు తల అడ్డంగా ఊపాడు. వాడు తల అడ్డంగా ఊపినందుకు కాదు, నాకు గొలుసొద్దు అన్నాడు. అందుకు. శ్యామ్ నూరెళ్లబెట్టి విన్నాడు. మా నాన్నగారు నేను ఉలిక్కి పడ్డాం. మాట్లాడింది వాడా లేక ఇంకెవరన్నానా అని చుట్టుపక్కల చూసాం. ఎవరూ లేరు. నాన్నగారు కూడా వాడి వంక భయంగా చూశారు. వెరీ ఇంట్రెస్టింగ్ అన్నారు ఫాదర్. ఎంతవరకు నాకు తెలీదు ఫాదర్, చెప్పాడు శ్యామ్. రోజీ తిరిగి చెప్పింది. నాన్నగారు కొద్దిసేపుండి వెళ్ళిపోయారు. నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. అనుమానం తీరక వెళ్ళి రకరకాలుగా ప్రయత్నిస్తూ పలకరించాను. ఏ మార్పు లేదు. మేమే పొరపాటు పడి ఉంటామని భావించి అక్కడతో ఆ విషయం వదిలేశాను. మా వారికి కూడా చెప్పలేదు. ఎందుకు? అడిగాడు శ్యామ్. ఏ తల్లి బిడ్డ గురించి అలాంటివి చెప్పదు. అదీగాక మేమే పొరబడుంటామని అనుకున్నాను. ఆయనకి చెబితే లేనిపోని గోల అని చెప్పలేదు. మరోసారి అలా జరిగితే చెబుదామనుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడూ అలా జరగలేదు. అదే చివరిసారి. మళ్ళీ రాజీవ్ తన పుట్టినరోజు నాటి ఫంక్షన్లో అరుంధతిని కొట్టడమే. మీరు రాజీవ్ని కన్న దగ్గర ఆ పసివాడి పేదాలకు అక్కడ మట్టి అంటుకునుంటుంది. అలా రాజీవ్ శరీరం మీద ఆధిపత్యం వచ్చుంటుంది. మై గాడ్, అప్పట్నుంచి ఇన్నేళ్లుగా రాజీవ్ శరీరంతో పాటు సుజన ఆత్మ కూడా పెరుగుతూ వచ్చింది. మరి అదే నిజమైతే అంత చిన్నతనంలోనే మాట్లాడే శక్తి, ఎదుటి వాళ్ళను శాసిస్తూ చూసే చూపు ఎలా వచ్చింది? అంత శక్తి అప్పుడే ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు ఆగినట్టు? నేను చెబుతాను. ఆ గొంతు ముగ్గురిది కాదు. ముగ్గురు మంచం కేసి చూశారు. రాజీవ్ లేచి కూర్చున్నాడు. మొహం నిర్వికారంగా ఉంది. చూపులు ఎటో ఉన్నాయి. అన్ని సంవత్సరాలు అలా అజ్ఞాతంగా ఎందుకున్నానో తెలుసా? మా తాతయ్య భిక్షది. ఆ రోజుల్లో మా తాతగారి తండ్రి గారికి ఓ విధమైన గాలి సోకింది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవారు. అప్పట్లో మా ముత్తాత శాంతి చేయించి ఇంటికి నలువైపులా రక్షరేకులు కట్టించారు. బీజాక్షరాలున్న ఆ రేకులు ఇంటి ప్రాంగణంలో పాతిపెట్టారు. అందుకే ఈ శరీరంలో ఉన్న ఏమీ చేయలేకపోయాను. ఆ రక్షరేకులు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ రక్ష. నా శక్తి పనిచేయదు. చాలా సంవత్సరాల తర్వాత రాజీవ్ పుట్టినరోజు నాడు విందు భోజనానికి కట్టెలతో వంట మొదలుపెట్టారు. అప్పుడే రక్షరేకులు పాతిపెట్టిన స్థలంలో తవ్వారు. మంట పెట్టి వంట మొదలు పెట్టారు. దాంతో వాటి ప్రభావం పోయింది. నాకు శక్తి వచ్చింది. ఫాదర్కి ఏదో అనుమానం వచ్చింది. పవిత్రమైన హోలీ వాటర్ చల్లాను, అయినా రాజీవ్ శరీరంలోకి ఎలా వచ్చావు? ఆశ్చర్యంగా అడిగారు. ఎక్కడ చల్లారు? పడుకున్న నా చుట్టూనేగా. అందుకే లేచి మీ దాకా రాలేకపోతున్నాను. పొరుపు మీద నుండే మాట్లాడుతున్నాననుకుంటున్నారా? కాదు. నా గొంతు వినబడేది రాజీవ్ నోటి నుంచి కాదు, గాలిలోంచి. కానీ ఫాదర్, కేవలం గంటలు. హోలీ వాటర్ కూడా నన్ను ఆపలేదు. ఆ శక్తి రాబోతోంది. ముగ్గురు బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డారు. ఫాదర్, అన్యాయానికి కొమ్ము కాస్తున్నారు. అది మంచిది కాదు. ఎన్ని రోజులు సిలువ గొలుసేసి ఎన్ని బైబిల్స్ పట్టుకునొచ్చి కాపాడతారో చూస్తాను. వాళ్ళ చేత వాళ్ళ కొడుకుని చంపించకపోతే నా ఈ పిశాచి జీవితానికి అర్థం లేదు. బ్లడీ డ్రాకులా, కసిగా అంటూ లేచాడు ఫాదర్. అవును, డ్రాకులానే. రక్తం తాగే డ్రాకులానే. ఇంతకీ నువ్వు దెయ్యానివా, పిశాచివా, డ్రాకులావా? అడిగింది అర్థం కాని రోజీ. రాముడు వేరు, అల్లా వేరు, జీసస్ వేరు కాదు. ముగ్గురు ఒకరే, పేర్లు వేరు. అలాగే దెయ్యమైన, భూతమైన, డ్రాకులైనా నేనే. ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. నీ ఇంటర్వ్యూ మండినట్టే ఉంది. విరుచుకుపడ్డాడు శ్యామ్ భార్య మీద. అది కాదండి, తెలుసుకుందామని, చెప్పింది రోజీ. భార్యని తినేసేలా చూసి ఫాదర్ వైపు తిరిగారు. ఫాదర్ బైబిల్ని తీసి పైకి చదవడం ప్రారంభించారు. దగ్గరలో ఉన్న కిటికీ రెక్క టప్పున కదిలింది. ఫాదర్ కళ్ళు తెరిచారు. ఇక ఎక్కువసేపు కాలయాపన చేయడం అనవసరం.
రోజులు పెరిగే కొద్దీ ఆత్మశక్తి పెరిగిపోతుంది. అదే జరిగితే అదన్నట్టు అన్నంత పని చేయగలదు. ఏం చేయగలం ఫాదర్? మానవ మాత్రులం మనం. మానవుడే మహనీయుడు. మానవుడు తలుచుకుంటే చేయలేంది లేదు. అలాంటి మహనీయుడు ఒకరున్నారు. వారి నాన్న ఒకప్పుడు ఇంగ్లాండ్ని ఉరు తొలగించిన కౌంటు డ్రాకులాని బూడిద చేసినవారు. ఆ తర్వాత కొడుకుని తీసుకుని ఇండియా వచ్చారు. వారిని కలుసుకుందాం. మనకొక దారి చూపకపోరు. వీరి పేరు పీటర్. పరిచయం చేశారు ఫాదర్. శ్యామ్ షేక్ హ్యాండ్ ఇచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. పీటర్ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఈ నగరంలో తెలియని వారు లేరు. ఈ చర్చి బిషప్గా ఎన్నో ఏళ్ల నుంచి ప్రభువును కొలుస్తూ ఉంటున్నారు. చెప్పండి, ఇంత దూరం నా కోసం వచ్చారంటే తప్పక ఏదో ఉండుంటుంది. మేం కష్టాల్లో ఉన్నాం. మీ సహాయం కోరి అర్థిస్తున్నాం. ప్రయాసపడి భారం మోయిచున్న ప్రతివారు తప్పక నా ప్రాంగణంలోకి వస్తారు. ప్రభువు భుజాన తన బరువుని దించుతారు. ఆయన దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. మీ బాధకి కారణమేంటో మొదటి నుంచి చెప్పండి. చేయగలిగేదైతే ప్రభువు అనుమతి తీసుకుని చేస్తాను. శ్యామ్ ఫాదర్ వంక చూశాడు, వారిని చెప్పమన్నట్టు. ఫాదర్ ఓపికగా వివరంగా అంతా పీటర్కి చెప్పారు. అంతా విని ఆయన అన్నారు, ప్రభువు కూడా ఆ ప్రేతాత్మ వైపే ఉంటారు. అంత పాపం చేశారు. చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం. దానికి మా బిడ్డని బలివ్వకూడదనే మా యత్నం. ఆ ప్రేతాత్మ తరచూ రాజీవ్ శరీరంలోకొచ్చి భయకంపితులు చేస్తోంది చెప్పారు ఫాదర్. ఆ ఆత్మని చూసిన పొలుకు విన్నా భరించలేకపోతున్నాం. మా బిడ్డని మీరే కాపాడాలి. లేదు నాయనా, ఆ ప్రేతాత్మని మీరు చూడలేరు. చూసిన మీ కళ్ళు తిరిగి ఈ లోకాన్ని చూడలేవు. నిప్పులు కక్కే గోళ్లు, మొసలి వంటి మెడ, రెక్కపోముల బోరుగా ఉంటుంది. మీరు చూసుండ్రు, కేవలం దాని గొంతు వినుంటారు. అవును, గొంతే విన్నాం. జీవించిన మనిషిని చనిపోయిన ప్రేతాత్మ ఆవహించి తద్వారా కోరికలను తీర్చుకుంటుందని డెమనాలజీ చెప్తోంది. ఆ శాస్త్రంలోనే ఉంది. దెయ్యమనే మాట ఉచ్చరిస్తే చాలు, అదే మన ముందు వాలుతుంది. నీడలా అనుక్షణం భయపెడుతుందని. మీరు జరిగిందంతా విని కూడా ఇలా ఆగాడు శ్యామ్. భూత ప్రేత పిశాచాలు ఉన్నాయనే నమ్మకాలు చాలా దేశాల నుండి అదృశ్యమయ్యాయి. అలాంటి ఈ రోజుల్లో లేదు. మేం మా కళ్ళారా చూసాం, విన్నాం. ఫాదర్ కూడా ఉన్నారు. ఇంతకు ముందు దెయ్యం ఎలా ఉంటుందో వర్ణించి ఇప్పుడిలా మీరు సరదాగా అన్నారనుకుని నేను ఇలా చెప్పాను. అయినా ఈ రోజుల్లో నో. నేనే సాక్ష్యం. హోలీ వాటర్ చల్లి సిలువని మెడలో వేసి బైబిల్ అడ్డం పెట్టి కాపాడుతూ వచ్చాను చెప్పారు ఫాదర్. పీటర్ ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఒకప్పుడు పీటర్ తండ్రే ఇంగ్లాండ్లోని కౌంటు డ్రాకులాని నాశనం చేసింది. అలాంటి వ్యక్తి కొడుకు దెయ్యాలు లేవని చెప్పడం హాస్యాస్పదం. పీటర్ నవ్వాడు. మీరు విన్నారా? ఆ ప్రేతాత్మతో మాట్లాడించారా? ఫాదర్, మీకేమన్నా ప్రేతాత్మను పిలిచి జోస్యం చెప్పించే విద్య తెలుసా? నాకు తెలీదు, కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పింది. వీళ్ళని మీరు కాపాడతారని మీ దగ్గరికి తెచ్చాను. కానీ మీరలా అంతా విని మంత్రాలకి చింతకాయలు రాలవు. ప్రేతాత్మ పేరు చెప్పి ఎవరో ఆడుతున్న నాటకం కావచ్చుగా. అదే అయ్యుంటుంది. తీసుకెళ్ళండి. నేను వీరికి ఏ రకంగా సహాయపడలేను. నాటకాలాడడానికి ఎవరున్నారని? ఆమె పేరేంటన్నారు అడిగారు పీటర్. సుజన చెప్పాడు శ్యామ్. సుజన తరపు ఎవరూ లేరా? ఎవరు అంటే లేరు చెప్పాడు శ్యామ్. ఉండొచ్చుగా, మీకు తెలియకపోవచ్చుగా. వెనక నుండి అంతా ఆడిస్తూ ఉండొచ్చుగా. అసాధ్యం. ఎక్కడో ఇంగ్లాండ్లో నా తమ్ముడి మరణం, అరుంధతి చివరి మాటలు, గబ్బిలాలు మూకుమ్మడిగా రావడం, నా కళ్ళ ముందే తేళ్లు గుంపుగా వచ్చి రాగిడిని బలి తీసుకోవడం, ఇవన్నీ మనిషికి సాధ్యమా? సైన్స్ ఎంతో ప్రగతిని సాధించుండొచ్చు గాని ఇంతగా కాదు. ఎందుకు కాదు? ఒకప్పుడు రష్యాలో ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లని ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది వ్యతిరేకులు ట్రాక్టర్లని దెయ్యాలుగా భ్రమింపజేశారు. ప్రజలే రాళ్లు రువ్వేలా చేశారు. ఆలోచించు, వాళ్ళు ఎంతగా భయపడి ఉంటే అలా రాళ్లు రువ్వుంటారో. అంటే మీరనేది ఎవరో వెనక నుండి ఎందుకు చేయకూడదు? సుజన తాలూకా వాళ్ళు పగతో రగిలిపోయి అవన్నీ చేసుండొచ్చుగా. రోజీ శ్యామ్ ఆయన్ని వింతగా చూశారు. తమ బాధ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో అర్థం కాక. ఇవన్నీ తెలియక దెయ్యమని భ్రమసి, భూతమని జడిసి, డ్రాకులాని బెంబెలెత్తిపోయి భూత వైద్యం కోసం పరుగులు పెడుతూ నా దగ్గరికి వచ్చి ఉండొచ్చుగా. మీరు మాకు సహాయం చేయడానికి ఎందుకో నిరాకరిస్తున్నారని అనిపిస్తోంది మీ మాటలు వింటుంటే చెప్పాడు శ్యామ్. అదేం లేదు. బాధితులకు ఇక్కడ ఎప్పుడూ రక్షణ దొరుకుతుంది. శ్యామ్ ఫాదర్ వంక తిరిగి, పీటర్ గారు దెయ్యాల్ని నమ్మేలా లేరు. మనం మరో దారి చూసుకోవడం మంచిది.
నేనే కాదు, ఈ రోజుల్లో ఎవరూ నమ్మరు. అసలు ఇదంతా బూటకం, స్వార్థపరులాడే నాటకం. సియాం లేస్తూ చెప్పాడు. చాలా దూరం నుంచి ఆశగా శ్రమపడొచ్చాం. మీ నుంచి సహాయం రాకపోయినా కొంత మానసికమైన ప్రశాంతత దొరుకుతుందని వచ్చాం. ఏదీ దొరకలేదు. కానీ ఒక్క మాట, ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం సాటాన్ సంతతి వారున్నారు. ఇప్పటికీ వారు క్షుద్రశక్తుల్ని పూజిస్తారు. మాలాంటి వారికి సహాయపడతారు. ఫాదర్ కూడా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. శ్యామ్ బయటికెళ్ళిపోయాడు. అప్పుడు అడిగారు ఫాదర్, పీటర్, ఎందుకలా మాట్లాడావు అని. మీరు చెప్పగానే అర్థమైంది, అది శాటాను ప్రభావమే అని. కానీ నేను సహాయపడను. ఎందుకో తెలుసా? వారు క్షమించలేని పొరపాటు చేశారు. పవిత్రమైన గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో పుట్టి పాపం చేశారు. పాపాత్ములకి సహాయం చేయడం పాపమే అవుతుంది. ఆ ప్రభు సహకారం వారికి ఉండదు. మనం సహాయపడేది వాళ్ళకు కాదు, ఆ పసి బాలుడికి. ఒకసారి బయటకొచ్చి చూడు, కారు లోపల తోటకూర కాడలా ఉన్నాడు. మై గాడ్, బయటున్నాడా? అవును, పవిత్రమైన హోలీ వాటర్ కారులో చల్లి కారు దిగద్దని చెప్పాను. నాకెందుకో మనస్కరించడం లేదు. వాళ్ళకి నేను ఎలాంటి సహాయం చేయలేను. సుజనకి చేసిన నీచానికి వారికి శిక్ష పడక తప్పదు. ఫాదర్ వస్తున్నారా? అడిగాడు బయటనుంచి శ్యామ్. పీటర్ నవ్వి, చాలా కోపంగా ఉన్నట్టుంది శ్యామ్కి అన్నారు ఫాదర్తో పాటు లేచి. శ్యామ్ వెళతానన్నట్టు మరోసారి చెప్పాడు పీటర్తో. మిస్టర్ శ్యామ్, మీరు బ్రిటన్ వెళ్లడం మంచిది. శ్యామ్కెందుకో అర్థం కాలేదు. బ్రిటన్లో దెయ్యాల్ని పసిగట్టగలం, బంధించగల డిటెక్టివ్ ఏజెన్సీలున్నాయి. నిజం చెప్పాడు. శ్యామ్ 2 చేతులతో దండం పెట్టి నడిచాడు. పీటర్ వెనక్కు తిరుగుతుండగా వినిపించింది భయంకరమైన కేక. అంతే, పీటర్ ఆలోచించకుండా బయటకొచ్చాడు. కారు చుట్టూ మాటలే. అద్దాల్లోంచి రోజీ, రాజు బిగ్గరగా అరుస్తున్నారు. శ్యామ్ ఫాదర్కి ఎలా మంటలార్పాలో అర్థం కాలేదు. అసలు ఎలా మంటలు ఏర్పడ్డాయో కూడా తెలీదు. పీటర్ దగ్గర సెలవు తీసుకుని బయటకు రాబోతుండగా వినబడింది రోజీ కేక. ఆ వెనువెంటనే పరుగు తీశారు. వస్తూనే కనపడ్డ దృశ్యం అది. ఒక్కసారిగా ఈదురుగాలి వీచింది జయమని. మట్టి అరగజం లేచింది. దుమ్మికి అడ్డుగా శ్యామ్ చెయ్యి అడ్డు పెట్టాడు. అదే సమయంలో గ్లాస్ డోర్ కిందకు దిగుతోంది. ఫాదర్ మంటల్లోంచి కనబడుతున్న రోజీ కేసి చూసి, రోజీ, విండో మిర్రర్ వేయి చెప్పారు. రోజీ బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే, ఫాదర్, విండోస్ మిర్రర్ నేను దించలేదు, దించకుండానే దిగిపోయింది. ఎంత ప్రయత్నించినా డోర్ మాత్రం తెరుచుకోవడం లేదు చెప్పింది. ఆ డోర్ తెరుచుకోదు. మెడలో ఉన్న సిలువ, కారులో ఉన్న బైబుల్ని ఇటు విసిరేయండి చెప్పారు ఫాదర్. శ్యామ్ తల విదిలించి విన్నాడు. చెప్పింది ఫాదరే. మెడలో సిలువని ఎలాంటి పరిస్థితుల్లో తీయొద్దని చెప్పి ఆయన మెడలోని సిలువని తన మెడలో వేసి పవిత్రమైన హోలీ వాటర్ చల్లి మరీ చెప్పిన ఆయన తీయమంటున్నారా? ఫాదర్ తీయవద్దన్నారుగా అంది రోజీ ఆ సమయంలోని. తీయమని నేనే చెబుతున్నానుగా, తీ. రోజీ మెడలోంచి తీయబోయింది. అప్పుడు వినపడింది గట్టిగా, వద్దు, తీయద్దు. అది తీసావంటే అదే నీకు చివరి క్షణం చెప్పారు పీటర్. శ్యామ్ అపనమ్మకంగా చూశాడు. పీటర్ కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. మరోసారి గాలి బలంగా వీచింది. కారు మీద మంటలారిపోయాయి. పీటర్ ఫాదర్ దగ్గరికొచ్చి చేయి తగిలించారు. ఆయన ఉలికి పడ్డారు, మామూలయ్యారు. ఏమైంది? కారు మీద ఏంటలా కాలిన గుర్తులు అడిగారు ఆశ్చర్యంగా. పీటర్ తల పంకించి, ఆ ప్రేతాత్మ మిమ్మల్ని ఆవహించింది. జరిగింది చెప్పారు. మై గాడ్, నన్ను ఆవహించే శక్తి వచ్చిందన్నమాట అన్నారు ఫాదర్. అవును, బహుశా ఆ ప్రేతాత్మకి భూమి మీదుండే ఆయుష్ తీరిపోతూ ఉండాలి. అందుకే దాని శక్తి అపారం అవుతోంది. శ్యామ్ పీటర్ దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా నమ్ముతారా అన్నాడు. ముందు కారులోని వాళ్ళని లోపలికి తీసుకురండి చెప్పారు పీటర్. రోజీ రాజీవ్ని తీసుకుని లోనికెళ్ళాక అందర్నీ ఉద్దేశించి చెప్పారు. నేను మొదట కాదండి, దెయ్యాలు లేవని బుకాయించింది సహాయం చేయడానికి ఇష్టం లేక. కానీ ఇప్పుడు చేయడానికి కారణం ఉంది. ఆ ప్రేతాత్మని ఎదుర్కొంటాను. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ చర్చి ముందు కూడా కారు మీద అగ్నిజ్వాలల్ని కురిపించి ఫాదర్లో ప్రవేశించిందంటే అర్థం ఒకటే, అపార శక్తి సంపన్నురాలిగా మారిందని. అలాగే వదిలేస్తే కౌంటు డ్రాకులను కూడా నిద్రలేపగలదు, తిరిగి పుట్టించగలదు. నా తండ్రి సమాధి చేసిన కౌంటు డ్రాకులాని ఖచ్చితంగా పునర్జీవిని చేస్తుంది. కౌంటు డ్రాకులాని పుట్టించడమేంటి? ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మేం ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు నాలాగే బిషప్. ఇంగ్లాండ్ వణికిపోయేది. అప్పుడు డ్రాకులాకే ఎలా వచ్చిందో ఎలా పుట్టిందో తెలీదు. ఇంగ్లాండ్ మీద విరుచు పడింది. ప్రతిరోజు 2 శరీరాలు దానికి బలయ్యేవి. అలాంటి ఆ సమయంలో ఆ ప్రభు ఆశీస్సులతో ఎదుర్కొన్నారు. బూడిద చేసి అక్కడే పూడ్చిపెట్టారు. అప్పుడే చెప్పారు,
తిరిగి ఆ డ్రాకులా లేవడం అంటూ జరిగితే మొదట నా కోసం వస్తుందన్నారు. ఆయన లేరు, అయినా అది వదలదు. ఆ తండ్రి కొడుకుగా నా మీదకొస్తుంది. అది లేవడానికి, తిరిగి జన్మించడానికి దానికి అసాధ్యమే, కానీ సుసాధ్యమే. తీరని కోరికలతో, పగ ప్రతీకారంతో ఓ ఆడది చనిపోయి ప్రేతాత్మగా మారి వాళ్ళని పీడిస్తూ సాధిస్తూ విజయం సాధించిందా? అదే గుర్తు. ఆ ప్రేతాత్మకే కౌంటు డ్రాకులను లేపే శక్తి ఉంటుంది. అందరి మీద పగ తీర్చుకున్నా దాని దాహం తీరదు. ఇంకా ఇంకా రక్తం కావాలి. అందుకే కౌంటు డ్రాకులాని నిద్రలేపుతుంది. అంటే ఇప్పుడు సుజన ఆత్మ అన్నాడు ఎలా అడగాలో తెలియక. మా నాన్నగారు చెప్పిన స్టేజీలో ఉంది. చర్చి ముందు కూడా బీభత్సం సృష్టించగలిగిందంటే, ఓ ఫాదర్ శరీరంలో కూడా ప్రవేశించగలిగిందంటే అర్థం అపరిమితమైన శక్తి వచ్చేసిందని. ఒక్క చర్చిలోకి రావడం మినహా అన్నీ చేస్తుంది. ఏదైనా సాధించగలుగుతుంది. మీ ముగ్గురి మీద కసి తీర్చుకుందా? దాని శక్తి అపారం. ఆపడం సాధ్యం కాదు. కౌంటు డ్రాకులాని తిరిగి బ్రతికిస్తుంది. రెండూ కలిసి మరోసారి కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ని ఊపినట్టు ఊపేస్తాయి. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి విరుచుకుని తింటాయి. మై గాడ్! భయంగా కొడుకుని దగ్గరకు తీసుకుంది. దాన్ని చంపే దారి లేదా పీటర్? చంపడానికి దానికి శరీరం ఉంటేగా. మరెలా? ఒక్కటే దారి, కానీ ఈ ముగ్గురు బయటికెళ్ళాలి. మేమా? రోజీ వణికిపోతూ అంది. తప్పదు. మీ భయం నాకు తెలుసు, కానీ తప్పదు. మీ వెనక నేనుంటాను. పోనీ నేను ఒక్కడనే వెళతాను. నేను పోయినా నా భార్య ఉంటే చాలు, నా బిడ్డకి తోడుగా. త్యాగాలకి సెంటిమెంట్లకి ఇది సమయం కాదు. మీ ముగ్గురు ఉంటేనే ఆ ప్రేతాత్మ ఏదో ఒక రూపంలో వస్తుంది. ప్లీజ్ ఫాదర్, మీరైనా చెప్పండి. నా భార్యని ఇక్కడుంచి నేను ఒక్కడనే వెళ్ళడానికి ఒప్పుకోమని. నో మిస్టర్ శ్యామ్, మీకింకా అర్థం కావడం లేదు. ముగ్గురు ఉంటే తప్ప ఆమె ఎదుటికి రాదు. రాజీవ్ని చూస్తేనే వస్తుంది. శ్యామ్ చాలాసార్లు అడగాలనుకుంటూ అడగలేకపోయింది. పీటర్ని అడిగాడు. మా చేత మా కొడుకుని ఎలా చంపిస్తుంది? అంటే మా శరీరంలో ప్రవేశించా? పీటర్ జాలిగా నవ్వాడు. ఒకప్పుడేమో గాని ఇప్పుడు మాత్రం అలా చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆత్మ దాదాపు కౌంటు డ్రాకులాగా మారిపోయింది. ఇప్పుడది దాదాపు డ్రాకులాలా, రారాజు కౌంటు డ్రాకులాలా మారడానికి సిద్ధంగా ఉంది. మరైతే ఎలా మా చేత మా బిడ్డని చంపిస్తుంది? అడిగాడు శ్యామ్. నేననుకోవడం ఓకేలా, కానీ అలా జరగకూడదని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నాను. అదే జరిగితే మిమ్మల్ని చంపక తప్పదు చెప్పారు పీటర్ బాధగా. 2 పొడవాటి పొదునైన కర్రల్ని తీసుకొచ్చి మరింత పొదునుగా చెక్కారు పీటర్. శ్యామ్కి, రోజీకి అవెందుకో అర్థం కాలేదు. పీటర్ని అడిగారు. ఒకప్పుడు రాజద్రోహులకి, నేరస్తులకి, దేశద్రోహులకి కట్టి మేకులు కొట్టి హింసించి చంపారు. యేసుక్రీస్తుని సిలువ వేశాక ఆయన రక్తం చింది పరమ పవిత్రంగా తయారైంది సిలువ. క్షుద్రశక్తులకి ఈ నీడే యమపాసం. ఇప్పుడు మనకి ఈ సిలువతో అవసరం? చెబుతాను, ముందందరూ కారెక్కండి అన్నారు పీటర్. ఫాదర్తో సహా అందరూ కారెక్కారు. పీటరే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఊరి పొలిమేరలోకి తీసుకొచ్చారు. అందరూ కారు దిగారు. పీటర్ కర్రలతో చేసిన సిలువని పైకి పట్టుకుని మనసులో ధ్యానం చేసుకున్నాడు. ఆ తర్వాత భద్రంగా పవిత్రంగా తలకి తాకించుకుని కారు బ్యాక్ సీట్లో పెట్టి డోరు తెరిచే ఉంచారు. చల్లటి గాలి తగులుతోంది. దాన్ని ఆస్వాదించే స్థితిలో లేరు. ఫాదర్ బైబిల్ చదువుకుంటున్నారు దీక్షగా పైకి. రాజీవ్ కొత్త ప్రదేశాన్ని, చుట్టూ వాతావరణాన్ని చూస్తూ తల్లి పక్క నిలబడ్డాడు. శ్యామ్ నలువైపులా చూస్తున్నాడు. అంతా చీకటి. పీటర్ హోలీ వాటర్ తీసి ఒక్కొక్కరి మీద చిలకరించాడు. తన మీద కూడా చిలకరించుకుని బాటిల్ని తిరిగి జేబులో పెట్టుకున్నాడు. అప్పుడు ఉరిమింది ఆకాశం. ఎవరో శక్తివంతమైన ఆయుధాలు పెట్టి పేల్చినట్టు ఆకాశంలో మెరుపులు ప్రత్యక్షమయ్యాయి. ఒక్కసారిగా ప్రకృతిలో మార్పు వచ్చింది. గాలి వేగంగా వీచడం ప్రారంభించింది. సన్నగా తుపర ప్రారంభమైంది. చలి, ఎముకలు కొరికే చలి. అందరూ వణికిపోతున్నారు. పీటర్ మాత్రం ధ్యానించుకుంటూనే ఉన్నాడు. రాజీవ్ తల్లిని కరుచుకుపోయాడు. అప్పుడొచ్చింది అక్కడికో జంతువు. కుయ్యి కుయ్యమని అరుస్తూ. మొదట అది కుక్క అనుకున్నారు. కానీ కాదు, కుక్క కాదు, నక్క. శవాల్ని పీకు తినే పిశాచిలా వస్తూనే చూసింది అందరినీ. ఫాదర్ గట్టిగా బైబిల్ చదువుతున్నారు. శ్యామ్, రోజీ ఆ నక్క వంకే చూస్తున్నారు కళ్ళప్పగించి. రాజీవ్ భయంగా తల్లిని కరుచుకుపోయాడు. అది ఉన్నట్లుండి అరిచింది. చుట్టూ దాని కేక ప్రతిధ్వనించింది. అని వాసన చూస్తూ శ్యామ్ దగ్గరకు వచ్చింది. ఫాదర్ బైబిల్ పఠనం మరింతగా పెంచాడు. ఆ నక్క కోపంగా చూసింది ఫాదర్ వైపు. ఫాదర్ ఆపలేదు. ఆపకుండా చదువుతూనే ఉన్నాడు. మరో పక్క పీటర్ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూనే ఉన్నాడు. నక్క వెనుకడుగు వేసింది. రోజీ, శ్యామ్ కారుని ఆనుకొని నిలబడ్డారు.
వర్షపు చినుకులు వారి శరీరాన్ని తడిపేశాయి. ఆ నక్క మరో 2 అడుగులు వెనక్కి వేసి మళ్లీ అరిచింది. ఈసారి దాని అరుపుకు చుట్టూ నలువైపుల నుంచి కొన్ని వందల నక్కలు బయటకొచ్చాయి. అంతవరకు ఎక్కడున్నాయో, ఏ చీకటి మాటున నెక్కున్నాయో గాని పిలుపొచ్చినట్టు ఒకేసారి నలువైపుల నుంచి వచ్చేశాయి. అరికాల నుండి వణుకు ప్రారంభమైంది రోజీ శ్యామ్కి. అన్నీ ముక్కుపుటాలు కదిలిస్తూ వాసం చూస్తున్నాయి. అడుగులో అడుగేసుకుంటూ కదులుతున్నాయి. భయం పుట్టించేలా గాలి జయ్యమని వీస్తోంది. ఆ నక్కలు చెవులు హోరెత్తించేలా అరుస్తూ కదులుతున్నాయి. ఫాదర్కి తెలుస్తూనే ఉన్నా బైబిల్ చదవడం మాత్రం ఆపలేదు. పీటర్ మరీ మరీ చెప్పాడు ఎలాంటి స్థితిలోనూ ఆపద్దని, ఆపితే చుట్టూ ప్రకృతి కూడా ఎదురు తిరుగుతుందని. అందుకే వణికే నోటితో చదివేస్తున్నాడు. నక్కలు చుట్టూ వచ్చేశాయి. కానీ ఫాదర్ నోటి నుంచి వెలువడుతోన్న పవిత్ర సూక్తులకు అవి అదురుతున్నాయి. అవి కళ్ళని చిట్లించి ఫాదర్నే చూస్తున్నాయి. గాలికి ఎగిరిపోయేలా ఉంది చేతిలో గ్రంథం. గట్టిగా పట్టుకుని వల్లిస్తున్నారు ఫాదర్. ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. పరలోకంలో ఉన్న ఓ ప్రభువా, నీ బిడ్డలను కాపాడు, వారు తెలియక చేసిన పాపాలను శిక్షింపకు. ఓ నక్క విసురుగా లేచింది. ఫాదర్ వెనకడుగు వేశారు. ప్రయత్నంగా గ్రంథం జారింది. నోరాగింది. అంతే, కేసర బాసరగారిచాయి నక్కలన్నీ. ఫాదర్ని బెదిరించి అదిలించిన నక్క ఒక్క ఉదుటున విసురుగా లేచింది. లేచి లేవడంతోనే బాణంలా దూసుకెళ్లి వెనకడుగు వేస్తున్న ఫాదర్ మోకాల్ని కొరికింది. దాని పళ్ళు కస్సున దిగాయి. రోజీ కొడుకుని చంకనేసుకుని పరిగెత్తబోయింది. ఆమె పరిగెత్తకుండా చుట్టూ నక్కలు కాపు కాశాయి. అన్నీ మూకొమ్మడిగా ఎదురెళ్ళాయి. రోజీకి మళ్లీ తానున్న ప్రదేశానికి రావడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి కల్పించాయి. శ్యామ్ భార్యాబిడ్డల్ని పట్టుకున్నాడు. నక్కలు మరింతగా ముందుకొచ్చాయి. దంపతులు రాజీవ్తో సహా వెనక్కి జరిగారు. ఉన్నట్లుండి నక్కలు ఎగిరాయి. ఆనందంగా నాట్యం చేస్తున్నట్టు కదులుతున్నాయి. రోజీ వాళ్ళు మరింతగా భయంగా వెనక్కి పరిగెత్తారు. వెళ్లి ఫాదర్కి తగిలారు. ఉలిక్కిపడి చూశారు. ఫాదర్. వారు తనకు తగలడంతోనే ఫాదర్ నవ్వారు. శ్యామ్ రోజీకి గుండెగినంత పనైంది. రాజీవ్ కెవ్వు నరిచాడు. ఆ అరుపుకి పీటర్ కళ్ళు తెరిచాడు. ఫాదర్ మరోసారి నవ్వారు. తెల్లటి ఆయన పళ్లతో పాటు ఆ చివర ఈ చివర 2 కోరలు మెరిశాయి. పీటర్ అవ్వాక్కైపోయాడు. ఏది జరగకూడదని అంతసేపు దేవస్తోత్రములు చేశాడో అదే జరిగింది. ఫాదర్ని కమ్మేసింది మాయ. పీటర్ ఫాదర్ వంక జాలిగా చూశారు. రోజీ శ్యామ్ చాటుకెళ్ళింది. ఫాదర్ తలని అటు ఇటు తిప్పుతూ ముందు కడిగేశారు. నిద్రలో జడుచుకుని ఏడ్చే పిల్లాళ్ల అరుస్తోంది రోజీ. ఫాదర్ చేయి చాచారు. వెదురు గొంగులా పొడుచుకునొచ్చింది. బారుగా పొడుగ్గా చెయ్యి మూల్చుకునొస్తోంది. వచ్చి శ్యామిని పట్టేసింది. పీటర్ పరుగునొచ్చి స్తోత్రం చదువుతూ శ్యామిని పట్టుకున్నాడు. ఫాదర్ చెయ్యి విసురుగా పీటర్ని తాకింది. వెళ్లి అలంత దూరంలో పడ్డారు. ఫాదర్ శ్యామిని దగ్గరకు లాక్కుని కళ్లల్లో మొత్తు చూపిస్తూ దగ్గరకు తీసుకున్నారు. సరిగ్గా శ్యామ్ మెడ దగ్గర వంగి కోరలు దించారు. సప్! మెడ తెగింది. రక్తం బుస్సున పొంగింది. శ్యామ్ మెడ తెగిన మేకల అరిచాడు. మరుక్షణమే తలెత్తాడు. ఫాదర్ని చూసి నవ్వాడు. జన్మ జన్మల బంధమున్నట్లు ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళతోనే సైగ చేసుకుని కదిలాడు పొళ్ళికిలిస్తూ. రోజీకి వాంతొచ్చింది. కడుపులో చేయి పెట్టి మెలితిప్పినట్టు అనిపించింది శ్యాముని చూస్తుంటే. ఇప్పుడు అతని కళ్ళు చిత్రంగా మెరుస్తున్నాయి. పొళ్ళు పొడుచుకునొచ్చాయి. ఆ చివర ఈ చివర కోరలు. తన భర్త భగవాన్ ఆక్రోశించింది. శ్యామ్ భార్య వైపు తిరిగాడు. నవ్వాడు. పీటర్ తల కొట్టుకున్నారు. జరగకూడని జరిగిపోయింది. ఇక ఇంతటితోనైనా ఆపాలి. పీటర్ కారు వైపు వెళ్లబోయాడు. దాన్ని గ్రహించినట్టు శ్యామ్ ఇఫ్మని ఊదాడు. ఇనపహస్తం వచ్చి నెట్టినట్టు అరగజం దూరం వెళ్లి పడ్డాడు. నక్కలన్నీ సంతోషంగా ఎగిరాయి. పీటర్ కారు వైపు వెళ్లనీయకుండా నక్కలు అడ్డుకున్నాయి. శ్యామ్ రోజీ వైపే వస్తున్నాడు. చాకునున్న కొడుకుని కిందకి దింపి, వద్దండి, నేనండి, మీ భార్యనండి అంది. శ్యామ్ కోరలు బయటపెట్టి దాహం దాహం అంటూ కదులుతున్నాడు. రోజీ వెనక్కి వెనక్కి అడుగేస్తోంది. ఇద్దరూ ఆమె వైపే. ఫాదర్ శ్యామ్ ఆమెనే ఆకలిగా చూస్తూ కోరల్ని బయటపెట్టి నడుస్తున్నారు. పీటర్ అసహాయంగా లేచాడు. తాను కారు దగ్గరికి వెళ్ళాలి. సిలువను తీయాలి. అప్పుడే ఈ దహనకాండ ఆగేది. కాని వెళ్ళడానికి దారి లేదు. నక్కలు తన దాకా రాలేక దూరం నుంచి రౌండ్గా ఉండి కదలకుండా చేస్తున్నాయి. సరిగ్గా కారు దగ్గరే రోజీ ఉంది. ఆమె కోసమే వస్తున్నారు ఫాదర్ శ్యామ్లు. రాజీవ్ దూరంగా నిలబడి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ఈహీ నవ్వాడు శ్యామ్ రోజీని చేజిక్కించుకుని. ఫాదర్ మరోవైపు పట్టుకుని ఈహీ అన్నాడు.
ఇద్దరూ చెరోవైపు వంగారు. మధ్యలో రోజీ చిగురుటాకులా వణికిపోతోంది. సప్ అటు ఇటు రెండు పక్కల కోరలు దిగాయి. మొదట బాధ కలిగింది, తర్వాత హాయిగా అనిపించింది. మొత్తుగా కళ్ళు మూసుకుంది. ఇద్దరి తలలు రోజీ మెడ నుంచి లేచాయి. అప్పుడు కళ్ళు తెరిచింది రోజీ. ఇద్దరి వంక చూసి హాయిగా నవ్వింది. నాలుకతో కోరల్ని తడుముకుంది. ఇప్పుడు ఇద్దరు కాదు, ముగ్గురు కలిసి చూశారు. పీటర్, రాజీవులు కనపడ్డారు. తన వైపు దృష్టి పడకుండా పీటర్ మెడలోని సిలువను తీసి పైకి పట్టుకున్నాడు. మెడలో ఉంది మామూలు సిలువ కాదు, పీటర్ తండ్రిది. ముగ్గురు రాజీవ్ కేసి నడిచారు. పీటర్ రాజీవ్ వైపుగా చేతికందిన రాయి విసిరాడు. రాజీవ్ పీటర్ని గమనించడం లేదు. కదిలొస్తోన్న ముగ్గురిని చూస్తున్నాడు పీటర్. మరొక రాయిని తీసుకుని రాజీవ్ అని అరుస్తూ విసిరాడు. ఈసారి చూశాడు. రాజీవ్ తనని చూడగానే కారులో సిలువుంది, వెళ్ళి తీసుకో చెప్పాడు. రాజీవ్ టక్కున కదిలి కారు వైపు పరిగెత్తాడు. అది చూసి ముగ్గురు లంఘించారు, పెద్ద పెద్ద అంగలు వేస్తూ. రన్ రాజీవ్, రన్ రాజీవ్ అరుస్తున్నాడు పీటర్. రాజీవ్ పరుగును వెళ్లి తెరిచిన కారు డోర్లో దూరి సిలువు పట్టుకున్నాడు. అక్కడి దాకా వచ్చిన ముగ్గురు చేతులు కారులో ఉన్న రాజీవ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. లోపలికెళ్లిన చేతులు కరెంట్ షాక్ కొట్టినట్టు బయట తీశారు. వెనక్కి అడుగేశారు. అదే సమయంలో పీటర్ ఒక్క ఎగిరెగిరి నక్కల్ని ఛేదించుకుని కారుకి మరో వైపునున్న డోర్ తీసుకుని ముందు రాజీవ్ని తీసుకుని ఆపై సిలువను తీసుకున్నారు. ముగ్గురు వికృతంగా అరిచారు. పీటర్ సిలువ చేత్తో పట్టుకుని రాజీవ్ని వదలకుండా గట్టిగా స్తోత్రం చదివారు. పీటర్ అలా చదువుతూ ముందుకు కదిలాడు. వారు పీటర్ ముందుకు వస్తున్నప్పుడల్లా వెనకడుగు వేస్తున్నారు. సిలువ వారిలో భయాన్ని పుట్టిస్తోంది. బ్రహ్మాండమైన వెలుగు వారికి గోచరిస్తోంది. కోరలు విరిగిపోయేలా కొరుక్కుంటున్నారు కసిగా. పీటర్ గట్టిగా స్తోత్రం చెబుతూ సిలువని వారి ముందుగా పెట్టారు. శరీరాలు చిట్లిపోయేలా అరిచారు. మరోసారి గట్టిగా ధ్యానించి సిలువని పైకెత్తి విసురుగా శ్యామ్ పొట్టలో పొడిచారు. సగం నక్కలు పరుగు ప్రారంభించాయి, దిక్కులు చూడకుండా. శ్యామ్ పొట్టలో సిలువ దిగడంతోనే వాంతి చేసుకున్నాడు. నోట్ లోపల నుంచి పచ్చటి ద్రవం బయటకొచ్చింది. ఆ తర్వాత ఐస్ కరిగినట్టు శరీరం కరగడం ప్రారంభించింది. మొదట తల, ఆ తర్వాత మొండెం అలా అలా. పీటర్కు వాంతొచ్చేలా ఉంది. అయినా నిగ్రహించుకుని ఈసారి రోజీ కడుపులో గుచ్చాడు. ఆమె నోట్ నుండి అదే ద్రవం. ఇద్దరూ మెలికలు తిరిగిపోతున్నారు. నోట్లోని కోరలు ఊడి కింద పడ్డాయి. పొళ్లన్నీ రాలిపోతున్నాయి. జుట్టు ముద్దలుగా రాలుతోంది. పీటర్ ఫాదర్ వంక తిరిగారు. పీటర్కి కళ్ళమట నీళ్లు తిరిగాయి. తప్పదు. సారీ ఫాదర్, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏదైతే జరగకూడదని ధ్యానం చేశానో అదే జరిగిపోయింది. క్షమించు, తప్పదు. ఈ భూమి మీద ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతకాలంటే కొంతమంది నీలాంటి వారు బలిదానం అవ్వక తప్పదు. ఆ ప్రభువు నన్ను క్షమించుగాక అని విసురుగా పొడిచాడు. ఆవు! దిక్కులు పికటిల్లేలా అరిచారు. కోరలు టప్పున ఊడి కింద పడ్డాయి. అదే సమయంలో అతని శరీరం నుంచి తెల్లగా ఏదో పైకి లేచింది. పీటర్ చూస్తుండగానే శూన్యంలో కలిసిపోయింది. నక్కలు మాయమయ్యాయి. ప్రకృతి మామూలయింది. ఫాదర్ జుట్టు రాలుతోంది. చూడలేకపోయారు పీటర్. గిరున తిరిగి రాజీవ్ని ఎత్తుకుని కారు వైపు అడుగులు వేశారు. రాజీవ్ వెనక్కి చేయి చూపించి మమ్మీ, డాడీ అని అరుస్తూనే ఉన్నాడు. రిలాక్స్ రాజీవ్, మమ్మీ డాడీ ఇక అన్నీ నేనే చెప్పారు పీటర్ కారు స్టార్ట్ చేస్తూ. ఇంతటితో డ్రాకులా అనే నవల కంప్లీట్ అయిందండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ నవలలు మన శ్రోతల్లో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మళ్ళీ ఇంకొక మంచి నవలతో మీ ముందుకు వస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.